ప్లాంట్స్ అండ్ స్పీసీస్ అనే టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. మరి హార్మ్ఫుల్ ప్లాంట్స్ అండ్ స్పీసీస్ ఫ్రెండ్స్ మన చుట్టుపక్కల ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి, కానీ మనం వాటిని గుర్తించము. సో ఓకే, మనం డైరెక్ట్గా క్లాస్లోకి వెళ్ళిపోతే అకార్డింగ్ టు ద బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ప్రకారం మన దేశంలో 2,000కి పైగా ఏమున్నాయండి హార్మ్ఫుల్ ప్లాంట్ స్పీసీస్ ఉన్నాయి. ఏవైతే వాటిని తినడం ద్వారా, వాటిని తాకడం ద్వారా, వాటి నుంచి కారే జిగురు వల్ల కానివ్వండి, ఇతరేతర పదార్థాలు వాటిలో కనిపిస్తాయి, కానీ మనం వాటి పోలెన్స్ కానివ్వండి, సో ఓకే మనం పీల్చడం వల్ల క్లాస్లోకి వెళ్ళిపోతే అస్తమా అకార్డింగ్ టు ద బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ప్రకారం మన దేశంలో 2,000కి పైగా వాటి వేర్లలో ఏవైతే వాటిని తినడంలో కానివ్వండి, వాటి విత్తనాలు కానివ్వండి, వాటి వేర్లలో కానివ్వండి, జిగురు వల్ల కానివ్వండి, వేరియస్ పార్ట్స్ in one or other way. So okay, even the air blown from according to the botanical pollen that cause breathing related issues and allergies. So మనం డైరెక్ట్గా ప్లాంట్స్ని ఏ విధంగా మనం డివైడ్ చేసుకోవచ్చు అనేది ఒకటి చూద్దాం. సో బేసికల్లీ మనము ఇరిటెంట్ ప్లాంట్స్ ఏవైతే దురద లేకుంటే ఇరిటేట్ చేస్తాయో లోపల, ఓకే, అలాంటి ప్లాంట్స్ చూస్తే క్యాస్టర్ విత్తనాలు, క్యాస్టర్ ఆయిల్ తీసేటువంటి ప్లాంట్, కోలోకైనిత్ అండ్ క్రోటోన్, గ్లోరీ లిల్లీ, మార్కింగ్ నట్, మే యాపిల్, రెడ్ పెప్పర్ అండ్ రోజరీ పీ. ఆ తర్వాత కార్డియోటాక్సిక్ ప్లాంట్స్ ఏవైతే మన గుండె వేగాన్ని తగ్గిస్తాయో లేదా పెంచుతాయో, లేదంటే గుండె లేదా మజిల్స్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ చూస్తాయో అవి కార్డియోటాక్సిక్ ప్లాంట్స్ అంటామండి. అకోనైట్, ఆటమ్ కోకస్, కామన్ ఓలియాండర్, ఎల్లో ఓలియాండర్, సూసైడ్ ట్రీ. ఆ తర్వాత న్యూరోటాక్సిక్ అంటే ఏంటంటే మన నరాల పైన నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసే అటువంటి ప్లాంట్స్ని న్యూరోటాక్సిక్ ప్లాంట్స్ అంటాం. ఎగ్జాంపుల్ క్యాలోట్రాప్స్, కసావా, చిక్లింగ్ పీ, దతురా అండ్ స్టైర్కానోస్. ఓకే, ఇలా పేర్లు ఒకటి మాత్రం చూడండి ఒకసారి. నేను మీకు ఇందులో ఉన్న ప్రతి టాపిక్లో నుంచి ఇంపార్టెంట్ ప్లాంట్ గురించి ఎలాబరేట్గా మీకు డిస్కస్ చేస్తాను. ఓకే, హెపటోటాక్సిక్ ప్లాంట్స్. హెపటోటాక్సిక్ అంటే ఏంటండి, రాసుకోవాలండి. హెపటోటాక్సిక్ అంటే లివర్ని ఎఫెక్ట్ చేసేవి. ఏంటండి, లివర్. బేసికల్లీ జంతువులు ఏవైతే ఉంటాయో అవి వెళ్ళి ఈ చెట్టుని కనుక, ఈ ఆకుల్ని కనుక రెగ్యులర్గా తీసుకుంటే వాటి యొక్క లివర్ డ్యామేజ్ అవుతుందండి. ఈవెన్ ఇప్పుడు చూడండి, నీమ్ ట్రీ, వేప ఆకులు మనం అనుకుంటాం షుగర్ ఉన్న వాళ్ళు 2 తింటే మంచిది అని చెప్పేసి, 2 తింటే పర్లేదండి, రోజు ఏదో హ్యాబిట్ లాగా 10-20 తిన్నామనుకోండి, ఇట్ కాజెస్ హెపటోటాక్సిక్, అంటే మన లివర్ని డ్యామేజ్ చేస్తుంది. ఆ తర్వాత మిసిలీనియస్ టాక్సిక్ ప్లాంట్స్, ఎగ్జాంపుల్ బీటల్ నట్ లేదా అరికనట్ అంటే బాగం వక్కలు. ఇవి కాక టాక్సిక్లో మనము నార్కోటిక్ ప్లాంట్స్ కూడా చూస్తాం. ఏంటండి, నార్కోటిక్స్ ప్లాంట్స్ అంటే ఏంటండి, ఏవైతే మత్తు కలుగజేస్తాయో ఆ ప్లాంట్స్ అండి. కొద్ది పదార్థాల్లో తీసుకుంటే పర్లేదు, ఎక్కువ తీసుకుంటే హార్మ్ఫుల్ అవుతాయి. ఇందులో ఎగ్జాంపుల్స్ ఏం రాస్తానండి, నల్లమందు. ఓకే, నల్లమందుని ఇంకేమంటామండి, పాపీ సీడ్స్. ఏమంటామండి, పాపీ సీడ్స్. దీంట్లోంచి ఏం తయారు చేస్తాం, ఓపియం. ఓకే, ఆ తర్వాత గంజాయి మొక్కలు, గంజాయి మొక్క అంటే కన్నాబీస్. ఓకే, ఇవన్నీ కూడా మీకు నార్కోటిక్స్లో నేను చెప్తాను. సో గోయింగ్ విత్ ద లెసన్, ద ఫస్ట్ వన్, మొట్టమొదటిది ఏంటంటే అండి క్యాస్టర్ సీడ్, క్యాస్టర్ ఆయిల్ ప్లాంట్ లేదా క్యాస్టర్ సీడ్. దీని యొక్క టెక్నికల్ నేమ్ వచ్చేసి రిసినియస్ కమ్యూనియస్. ఓకే, రిసినియస్ కమ్యూనియస్. దీన్ని ఇట్ ఈస్ ఎ కామన్ వీడ్ which with toxic seeds, flowers and leaves. Chewing and swallowing a few seeds can cause severe nausea, vomiting, diarrhea and stomach pain. ఏంటండి, వీటి విత్తనాలను కనుక మనం నవ్వినా, వీటిని మింగినా మనకి ఏమవుతాయండి, డయేరియా లక్షణాలు, లేదంటే మనకి వామిటింగ్ రావడం, కడుపు నొప్పి రావడం, సివియర్గా కళ్ళు తిరిగినట్టు అయిపోవడం అనేది ఈ క్యాస్టర్ ఆయిల్ ప్లాంట్ వల్ల జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. మనం చూసే అటువంటి ప్రతి ఒక్క హార్మ్ఫుల్ ప్లాంట్ ఏవైతే ఉన్నాయో అవి మెడిసినల్ ప్లాంట్స్ కింద కూడా కన్సిడర్ చేస్తాం. ఏవైతే విషం ఉంటుందో దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత వాటిని మెడిసినల్ లెక్క యూజ్ చేస్తుంటాం. ఈవెన్ మనం క్యాస్టర్ ఆయిల్ ఏదైతే ఉందో జుట్టుకు పెట్టుకుంటాం, లేదంటే అప్పుడప్పుడు కొంతమంది ఇంకా లూబ్రికెంట్స్ లాగా కూడా యూజ్ చేస్తుంటారు. ఈ యొక్క క్యాస్టర్ ఆయిల్ మీకు ప్యూర్ ఫామ్లో కావాలంటే చాలా ఫిల్టరేషన్ చేయాల్సి వస్తుంది. ఇది క్యాస్టర్ అండి. క్యాస్టర్ ఎలా కనిపిస్తుందో
విత్తనాలు చిన్న పురుగుల్లా కనిపిస్తాయి, ఇలా ఉండి ఇలా ఒక తెల్లటి చుక్కలా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటాయండి విత్తనాలు బ్రౌన్ కలర్లో. నెక్స్ట్ అండి ఓలియాండర్స్. ఏంటి? కామన్ ఆర్ పింక్ ఓలియాండర్, నీరం ఓలియాండర్, ఎల్లో ఓలియాండర్ లేదా తివేత్వియా పెరువినియన్ గన్నేరు గింజలండి. ఓకే, వీటిని గన్నేరు అని కూడా అంటాం. ఏమంటామండి? గన్నేరు అని అంటాం తెలుగులో. ఇవి మామూలుగా మీరు చూసినట్టయితే మన రోడ్కి, ఇది రోడ్ అనుకుందాం. ఓకే, ఇది మన డివైడర్ అనుకుంటే ఇది మన రోడ్ అండి. ఓకే, ఇవి రోడ్స్. ఈ డివైడర్ల పైన పాతే అటువంటి ఈ వీటిని మీరు చూస్తూ ఉంటారు, ఓలియాండర్ అనే చెట్లు. ఇలా పింక్ పూలు లేదా ఎల్లో పూలు లేదా వైట్ పూలు ఉంటుంటాయి. ఈ ఓలియాండర్ అనే చెట్లని మనం డివైడర్స్ మీద పాతూ ఉంటాం, హైవేస్ పైన. ఎందుకండి? ఇవి పాయిజనస్ ట్రీస్ కనుక ఏ జంతువు వీటిని తినదు కనుక, ఒక ఆవు కానీ, ఒక ఎద్దు కానీ, ఒక మేక కానీ వీటిని తినదు. తింటే వాటికి హానికరమని వాటికి తెలుసు కాబట్టి వాటిని ముట్టుకోదు. అందుకని చెప్పేసి వీటిని మనం డివైడర్ల చుట్టూ పాతుతూ ఉంటాం. ఇవి డివైడర్ల పైనే కాదండి, మనం రైల్వే ట్రాక్స్ ఇరువైపులా కూడా చూస్తూ ఉంటాం. ఎందుకంటే జంతువులు రైల్వే ట్రాక్ మీదకి రాకుండా ఉండేందుకు రైల్వే వారు కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో కమింగ్ నెక్స్ట్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ దీస్ షర్బ్స్. ఏమిటవి? ష్రబ్స్ అండి. ఇవి అంటే ప్లాంట్ కాదు, చిన్న ఎత్తులోనే ఉంటాయి, 4 నుంచి 5 మీటర్ల ఎత్తు కంటే ఎక్కువ పెరగవు. ఇంక్లూడింగ్ ద సీడ్స్. ప్రతి పార్ట్ అంది, వాటి ఆకులు, వాటి కొమ్మలు, వాటి యొక్క సీడ్స్, వాటి యొక్క పువ్వు అన్నీ కూడా పాయిజనసే. సిమ్టమ్స్, వీటిని తినడం ద్వారా లేకుంటే వీటిని నమలడం ద్వారా ఏమవుతుందండి? డిజీనెస్, కళ్ళు తిరిగినట్టు అవ్వడం, వామిటింగ్స్ రావడం, డయేరియా కావడం, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, మీ యొక్క గుండె వేగం అనేది తగ్గడం పెరగడం, ఎంతో విపరీతమైన నొప్పి వస్తుంది. డైలేటెడ్ ప్యూపిల్స్ అంటే ఏంటంటే మీ యొక్క కన్ను ఉన్నాయి కదండి, ప్యూపుల్ అంటే ఏంటంటే కలర్ఫుల్ పార్ట్ ఆఫ్ ఐ, దిస్ పార్ట్. ఇది కన్ను అనుకోండి, మీ యొక్క కన్ను, ఇది కన్ను అనుకుంటే ఇది ప్యూపుల్ పార్ట్ అనమాట. ఈ ప్యూపుల్ అనేది డైలైట్ అంటే పెద్దగా అయిపోతుంది. ఇలా నల్లటి ఉంటుంది చూడండి, నల్లటిది, ఆ నల్లగుడ్డ అనేది పెద్దగా అయిపోతుంది అనమాట. అండ్ కోమా లీడింగ్ టు డెత్. ఎక్కువగా తీసుకుంటే కోమా వచ్చి చనిపోయే అవకాశాలు కూడా అత్యధిక మొత్తంలో ఉన్నాయి. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, క్యాలోట్రోపిస్ లేదా జిల్లేడు. ఓకే, మన ఆంజనేయ స్వామికి పూజ చేసేటప్పుడు చేస్తాం చూడండి, మన జిల్లేడు ఆకులు. వీటిని మీరు ఎప్పుడు చూసినా కానీ ఏ ఆవు కానీ, బర్రె కానీ, ఎద్దు కానీ ఏది కూడా వీటిని సేవించడు, ఏ జంతువు కూడా వీటి జోలికి వెళ్ళదు. జిల్లేడు చెట్లు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ జిల్లేడు చెట్లు పూలు, వాటి యొక్క నుంచి వచ్చే పాలు ఏవైతే ఉన్నాయో చాలా చాలా హానికరం అండి. మనం అప్పుడప్పుడు సినిమాలో చూస్తూ ఉంటాం, జిల్లేడు రసం కనుక కళ్ళల్లో పడితే కంటి చూపు పోతుందని చెప్పేసి. సో దాని గురించి చూడండి. ఏంటి? క్యాలోట్రోపిస్ ప్లాంట్. వాట్ ఈస్ దిస్ కాల్డ్? క్యాలోట్రోపిస్ ప్లాంట్ are called madar in India and found in abundant in open areas, grasslands and farmlands. Okay, the milky latex of these leaves and stems of Calotropis gigantea contains poison. ఆకుల్లో ఉంటుంది, కొమ్మల్లో ఉంటుంది, పువ్వుల్లో ఉంటుంది, అణువణువున ఈ ప్లాంట్ వచ్చేసి పాయిజనస్ ప్లాంట్. నెక్స్ట్ అండి, ఫోథోస్ ఆర్ మనీ ప్లాంట్. మన ఇళ్లలో కామన్గా చూసేటువంటి ప్లాంట్ ఈ ఫోథోస్ లేదా మనీ ప్లాంట్ అండి. మామూలుగా మనం ఇంటి లోపల పెంచుతామండి ఈ మనీ ప్లాంట్ని. ఎందుకంటే ఇంటి లోపడున్న చెడు గాలిని ఏదైతే ప్యూరిఫై చేస్తున్న నమ్మకంతో ఈ ప్లాంట్ని మనం పెంచుతాం. నమ్మకం ఏం కాదండి, ఇట్స్ ఎ ట్రూ ఫ్యాక్ట్ దట్ మనీ ప్లాంట్ ప్యూరిఫైస్ ద ఎయిర్ విత్ ఇన్ ద హౌస్ హోల్డ్. ఓకే, ఇంటి లోపడున్న హార్మ్ఫుల్ ఎయిర్ అంతా ప్యూరిఫై చేస్తుంది. కానీ ఈ ప్లాంట్ యొక్క లీవ్స్ కనుక మీరు తింటే ఇట్స్ వెరీ వెరీ హార్మ్ఫుల్. సో నెవర్ ట్రై టు చీవ్. ఏదో కోపంతోనైనా అనుకోకుండా కూడా వీటిని చీవ్ చేయకండి. సో పోథోస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్ ప్లాంట్స్ ఫర్ రిమూవింగ్ ద పొల్యూటెంట్స్ ఫ్రమ్ ద ఎయిర్. ఇట్ ఈస్ ఆల్సో ఈజీ టు ప్రాపగేట్ ఫ్రమ్ ద కట్టింగ్స్. ఇవి చాలా తొందరగా పెరుగుతాయండి. చిన్న కొమ్మ కట్ చేసుకొని మట్టిలో పెట్టేస్తే పెరుగుతుంది. Pothos is considered to be the only mildly harmful in small quantities but can produce uncomfortable and sometimes serious side effects in animal and people. It can cause burning of the mouth mottham manta, skin irritation, swelling of lips, tongue and throat, and vomiting and diarrhea. మీరు వీటిని కనుక నమిలినా సేవించినా కూడా మొత్తం నోరంతా పొక్కేయడం, నాలుక వాచిపోవడం, పెదాలు వాచిపోవడం, డయేరియా అటువంటి లక్షణాలన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్లవర్ దతురా ఫ్లవర్ అండి.
ఇది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న ఫ్లవర్. ఎందుకంటే ఒక ఫ్లవర్ యొక్క పార్ట్స్ని కనుక మనం చదవాలనుకుంటే, ఏదైతే మనం ప్రీవియస్ క్లాస్లో ప్లాంట్ గురించి క్యారెక్టరిస్టిక్స్లో చదువుకున్నామో, ఒక ఫ్లవర్ యొక్క హోల్ స్ట్రక్చర్, హోల్ బాడీని క్లియర్గా చూడాలి అంటే ఫిమేల్ పార్ట్, మేల్ పార్ట్, ఓవం ఇవన్నీ చూడాలంటే దత్తురా ఫ్లవర్ ఈజ్ ద బెస్ట్ వన్. ఎందుకంటే దాని సైజు పెద్దది, దాని నుంచి క్లియర్గా మనం అర్థం చేసుకోగలుగుతాం. సో ఈ దత్తురా ఫ్లవర్ కూడా చాలా చాలా హార్మ్ఫుల్ అండి. ఓకే, ద స్పీసీస్ ఆఫ్ దత్తురా ఆర్ పాయిజనస్ అండ్ పొటెన్షియల్లీ సైకోయాక్టివ్. అంతా పిచ్చి పిచ్చిగా అయిపోతుంది అనమాట, మందు తాగినట్టు, లేదా మొత్తం సైకోట్రోపిక్ అంటే హాల్యూజినేషన్స్ రావడం, ఎవరో వస్తున్నారు, ఎవరో కొడుతున్నారు, ఏదో అవుతుంది, ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయన్నమాట మనకు దత్తురా తింటే. ఎస్పెషలీ దేర్ సీడ్స్ అండ్ ఫ్లవర్స్ which can cause respiratory depression, erythemas, fever, delirium, ఏంటంటే hallucinations, anticholinergic syndrome and psychosis. ఏమంటారండి, అంత పిచ్చి పట్టినట్టుగా చేయడం, ఏదోలా బిహేవ్ చేయడం, ఇవన్నీ కూడా సైకోట్రోపిక్ మనకి దత్తురా ఫ్లవర్ నుంచి వచ్చే విత్తనాల ద్వారా కూడా మనకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. If taken internally, due to their effects and symptoms, they have occasionally been used not only as poisons but also as hallucinogens by various groups throughout the history. ఇది కేవలం పాయిజన్ లానే కాదండి, ఒకరికి పిచ్చి పట్టినట్టుగా నిరూపించడానికి కూడా అప్పుడప్పుడు యూజ్ చేసిన ఆనవాళ్ళు మన హిస్టరీలో ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం. నెక్స్ట్ అండి, గురువి గింజలు లేదా రోజరీ పీస్. ఈ గురువి గింజలు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ రెడ్ కలర్గా ఉండి, ఇదంతా కూడా ఇలా రెడ్ కలర్గా ఉండి, ఇక్కడ చిన్నగా బ్లూ కలర్ లేదా బ్లాక్ కలర్గా ఉంటుంది ఈ గురువి గింజలు. వీటిని మామూలుగా గురువి గింజలు ఇప్పటికి కూడా బంగారు షాపుల్లోకి వెళ్తే, ఎవరండి ట్రెడిషనల్ బంగారు మన సోనకారుల దగ్గరికి వెళ్తే వారు గోల్డ్ని తోచడంలో ఈ గింజల్ని వాడతారండి. ఎందుకంటే ఈ ప్రతి గింజ ఈక్వల్ సైజ్, ఈక్వల్ వెయిట్లో ఉంటాయి. ఏంటండి ఇవి గురువి గింజలు. ఈ గురువి చెట్టు ఇలా ఉంటుందండి. ఈ గురువి గింజలు అనేటివి చాలా చాలా పాయిజనస్ గింజలు. దీని యొక్క టెక్నికల్ నేమ్, సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే అబ్రస్ ప్రికేటోరియస్ బీన్స్, ఆల్సో నోన్ యాజ్ రోజరీ పీస్ ఆర్ జిక్యూరిటీ బీన్స్, ఆర్ డిస్టింక్టివ్ లుకింగ్. ఇవి మామూలుగా మనం ట్రైబల్స్ని కనుక చూస్తే వారు అలంకారం కోసం దే వేర్ దెమ్ యాజ్ జ్యువెలరీస్ అరౌండ్ దర్ నెక్స్, wrists and etc. Looking red seeds with black spots that are commonly used in jewelries and toys, especially from foreign sources. The entire plant is toxic, but the beans are highly toxic to human. మొత్తం ప్లాంట్ టాక్సిక్ అండి, కానీ వాటి గింజలు ఇంకా టాక్సిక్. If eaten, the precatorious seeds can cause symptoms such as కళ్ళు తిరగడం, వామిటింగ్స్ రావడం, పొత్తి కడుపులో నొప్పి రావడం లేదా డయేరియా. Patients might also experience faster heart rates, headache, hallucination, lethargy, seizures, fever and organ failure. మీ యొక్క ఆర్గన్స్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం అత్యధిక మొత్తంలో దీంట్లో ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ హౌ ద రోజరీ ప్లాంట్ లుక్ లైక్. ఓకే, దిస్ ఈజ్ నేటివ్ టు ఇండియా, భారతదేశానికి చెందిందండి. పార్ట్స్ ఆఫ్ ఏషియా అండ్ ఆల్సో ఇంట్రొడ్యూస్ టు ఫ్లోరిడా ఫ్రమ్ ద ఆర్నమెంటల్ పర్పస్. ఫ్లోరిడాలో కూడా ఇంట్రొడ్యూస్ చేశామండి ఆర్నమెంటల్ పర్పస్. ఫౌండ్ త్రూ అవుట్ ద సెంట్రల్ ఏషియా అండ్ సౌత్ ఏషియా, సౌత్ ఫ్లోరిడా కూడా. సో యూ కెన్ సెల్ఫ్ రీడ్ అండి, ఒకసారి పాస్ చేసుకొని చూడండి. ఇక్కడ డేంజర్ సైన్ చూడొచ్చు మీరు, దట్ ఈస్ వెరీ వెరీ హార్మ్ఫుల్. ఇది మీరు కనుక ఈ ప్లాంట్ని చూస్తే ఇది తీగలా పాకుతుందండి, చిన్న చిన్న చెట్ల పైన తీగలా పాకి ఆ చెట్లపై నుంచి వాటి గింజల్ని డిస్పోజ్ చేస్తూ ఉంటాయన్నమాట. ప్రతి హార్మ్ఫుల్ ప్లాంట్స్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వీటికి ఒక యూనిక్ నేచర్ ఉంటుంది. ఏంటంటే త్వరగా పెరుగుతాయి, ఎక్కడైనా బతకగలవు, ఎలాంటి సాయిల్లో అయినా బతకగలవు. సో మంచి ప్లాంట్స్ ఎప్పుడు ఇలా ఉండవు, హార్మ్ఫుల్ ప్లాంట్స్ మాత్రమే ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లాంట్ అండి, ఇది చాలా వరకు మీరు వింటూ ఉంటారు, బెల్లడోనా. ఏంటండి బెల్లడోనా అంటే మామూలుగా ఇక్కడ ఫిగర్లో చూడొచ్చు, ఈ ఆకు కానివ్వండి ఇలా బ్లూ కలర్ లేదా బ్లాక్ కలర్లో ఉన్న సీడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇది మీరు చిన్నప్పుడు కనుక మామూలు స్కూల్స్లో కనుక చదివి ఉండుంటే బ్లాక్ బోర్డ్లకి మనం ఒక ఆకు పసరు తెచ్చేసి పూస్తూ ఉంటాం కదా, అది ఇదే ఆకు అండి. దిస్ ఈజ్ ఆల్సో ఏ హార్మ్ఫుల్ ప్లాంట్, వీ నెవర్ నోన్ దట్. సో బెల్లడోనా హ్యాస్ కెమికల్స్ దట్ కెన్ బ్లాక్ ఫంక్షన్స్ ఆఫ్ బాడీస్ నర్వస్ సిస్టమ్. ఈ ఆకు తిన్నా కానీ ఈ గింజ తిన్నా కూడా మన యొక్క నర్వస్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సమ్ ఆఫ్ ద బాడీలీ ఫంక్షన్స్ రెగ్యులేటెడ్ బై ద నర్వస్ సిస్టమ్
including salivation, sweating, pupil size, urination, digestive functions and others. మన యొక్క ప్యూపుల్ సైజ్ని డైలేట్ చేయడం, లేదా మన నోట్లో సలైవాని రాకుండా మొత్తం ఎండబెట్టడం మన నోట్ని, లేదా స్వెట్టింగ్ అతిగా మొత్తంలో స్వెట్ లేదా స్వెట్ను ఆపేయడం కూడా ఈ బెల్లడోనా యొక్క నేచర్ అనమాట. దాన్ని తినడం ద్వారా వచ్చే మన వ్యాధులు అనమాట. సో మామూలుగా మన ఇంట్లో మనం ఏం చేస్తామండి, ఆర్నమెంటల్ ప్లాంట్స్ అందంగా కనిపిస్తాయి కదా అని 2-3 కుండీలు తెచ్చేసి పెడుతూ ఉంటాం. మరి ఇవి మంచి చెట్ల పిచ్చి చెట్ల అని ఏ రోజున ఆలోచించము. సో కనుక మీరు మన ఇంట్లో కనిపించేటటువంటి మామూలు చెట్లు ఏవైతే డెకరేషన్ కోసం యూజ్ చేస్తామో అవన్నీ కూడా హార్మ్ఫుల్ ప్లాంట్స్ ఏనండి. నెవర్ ట్రై యువర్ చిల్డ్రన్స్, మీ పిల్లలు కనుక వీటిని నములుతున్నప్పుడు కానీ చేత్తో పట్టుకొని నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు కానీ దయచేసి గమనించాలి, ఆల్ దీస్ ప్లాంట్స్ ఆర్ హార్మ్ఫుల్ ప్లాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ మదర్ ఇన్ లాస్ టంగ్ ప్లాంట్, ఇది మన ఇంట్లలో కామన్గా కనిపిస్తుంది. నెక్స్ట్ కెలాడియం ఆర్ బ్లీడింగ్ హార్ట్ ఈ చెట్టు. ఆ తర్వాత వీటిని కేన్ అంటామండి. ఓకే, డిఫెండ్ బ్యాక్హియా. ఆ తర్వాత కార్న్ ప్లాంట్ లేదా డ్రాసినియా ఫ్రాగ్రెన్స్. సో ఈ 4 ప్లాంట్స్ మన ఇంట్లో కుండీలో కనిపిస్తాయి. బేసికల్లీ ఇవి ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ప్రవేశపెట్టారండి. ఎందుకంటే వారి పొలాలను కాపాడుకోవడానికి జంతువుల నుంచి ఆ పొలాల చుట్టూ ఇవి ఉండేవి, కానీ వీటిని ఇప్పుడు డెకరేషన్ అని చెప్పేసి తెచ్చుకున్నాం. దీస్ ఆర్ ఆల్ హార్మ్ఫుల్ ప్లాంట్స్, ప్లీజ్ డు నాట్ పుట్ దెమ్ ఎట్ యువర్ హోమ్. సో నెక్స్ట్ నార్కోటిక్స్ అనే దాని గురించి నీకు ఫస్ట్లోనే చెప్పాను. వాట్ ఆర్ దిస్ నార్కోటిక్స్? మీకు సైకోమెట్రిక్ అంటే వెంటనే ఎనర్జీ ఇచ్చే విధంగా, వెంటనే హాలూసినేషన్స్ ఇచ్చే విధంగా, ఏదో సాధించామనే ఫీలింగ్ ఇచ్చేటివే ఈ యొక్క నార్కోటిక్స్ అండి, నార్కోటిక్ డ్రగ్స్. సో దీంట్లో ఫస్ట్ మనం నేర్చుకునేది కనాబీస్, గంజాయి మొక్క అండి. ఓకే, గంజాయి తాగేవారు గంజాయి మొక్క. సో కనాబీస్ అనేది ఇలా కనిపిస్తుందండి. మామూలుగా కనాబీస్లో ఈ హెంప్ అనే దాన్ని మనం మెడిసినల్ వాల్యూస్కి, మెడిసిన్స్కి, సోప్స్ తయారీలో, షాంపూ తయారీలో, ఓకే, కొంతమంది ఆహార పదార్థంగా కూడా తింటారండి, డైటరీ. ఓకే, తక్కువ మొత్తంలో తీసుకుంటే ఎటువంటి హాని జరగదండి, కానీ వీటిని ఎట్లా తీసుకోవాలి ఎలా తీసుకోకూడదో తెలిసి కూడా ఉండాలి. Cannabis has various mental and physical effects which includes euphoria. ఓకే, ఏదో కొత్త రాజ్యం, ఏదో కొత్త దేశంలో ప్రపంచంలో ఉన్నట్టు ఫీల్ అవ్వడం, altered states of mind and sense of time, difficulty in concentration, impaired short term memory, మీకు మెమరీ ఎక్కువసేపు రిటెన్షన్ కాదు, impaired body movements, balance and fine psychomotor control, రిలాక్సేషన్ అండ్ ఇంక్రీజ్డ్ అపటైట్, ఆకలి ఎక్కువగా పెరుగుతుంది, పిచ్చిగా ఉంటాం, ఏదో లోకంలో ఉంటాం. సో ఆన్సెట్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఇస్ ఫెల్ట్ విత్ ఇన్ ద మినిట్స్ వెన్ స్మోక్డ్ బట్ మే టేక్ అప్ టు 90 minutes వెన్ ఈటెన్. నమిలినప్పుడు వెంటనే కాదండి, కానీ దాన్ని సిగరెట్ లాగా పీల్చినప్పుడు మాత్రం వెంటనే ఎఫెక్ట్ వస్తుంది. ద ఎఫెక్ట్స్ లాస్ట్ ఫర్ 2 to 6 hours, మామూలుగా 2 నుంచి 6 గంటల వరకు లాస్ట్ అవుతుంది. Depending upon the amount used at high doses, mental effects can include anxiety, delusions, hallucinations, panic, paranoia and psychosis. పిచ్చిగా ప్రవర్తించడం, ఏదో వస్తుంది ఏదో అయిందని ఏది పడుతుంది మాట్లాడేయడం, కళ్ళు తిరిగినట్టు మాట్లాడడం, సోయి లేకుండా మాట్లాడడం, ఇవన్నీ కూడా దీని యొక్క ఎఫెక్ట్ అన్నమాట. There is a strong relation between cannabis and the risk of psychosis, though the direction of causality is debated. అంటే సైకోసిస్ ఏమైనా వస్తుందా లేదా అనేది అంత వెంటనే తెలియదండి, కానీ సైకోసిస్కి దీనికి మాత్రం చాలా దగ్గర సంబంధం ఉంది, పిచ్చి వల్ల అవ్వడం. ఫిజికల్ ఎఫెక్ట్స్ ఇంక్లూడ్, మామూలుగా ఇది తిన్నవారికి హార్ట్ బీట్ పెరుగుతుందండి, వెంటనే దడదడ పెరుగుతుంది, ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, నాసియా అండ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఇన్ చిల్డ్రన్ హూస్ మదర్స్ యూస్ కెనాబిస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఎవరైతే ఆడవారు వారు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కెనాబిస్ కనుక తీసుకుంటే పుట్టే పిల్లలు సరిగ్గా తెలియగలవారు పుట్టరండి, వారికి అంత న్యూరలాజికల్ డిఫెక్ట్స్ వస్తాయి, కొంచెం వీక్గా పిచ్చిగా ఉంటారు. సో దయచేసి ప్రెగ్నెంట్ ఉమెన్ వీటికి జోలికి కూడా వెళ్ళకూడదు. షార్ట్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ మే ఆల్సో ఇంక్లూడ్ డ్రై మౌత్ అండ్ రెడ్ ఐ. లాంగ్ టర్మ్ అడ్వర్స్ ఎఫెక్ట్ మే ఇంక్లూడ్ అడిక్షన్, దీనికి అడిక్ట్ అయిపోయి బానిసలు అయిపోతాము. ఆ తర్వాత డిక్రీజ్డ్ మెంటల్ ఎబిలిటీ, those who started regular use, adolescent, chronic coughing, susceptibility to respiratory infections and cannabinoid hypermesis syndrome. ఏంటండి, ఇక నేను తినాలి తీసుకోవాలని ఎప్పుడు అనిపించడం, దీన్ని తీసుకోవడం ద్వారా లంగ్స్ సంబంధించిన వ్యాధులు రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో వీ హ్యావ్ టు అవాయిడ్ cannabis.
నెక్స్ట్ పాపీ సీడ్స్ లేదా పపాయర్ సోమిఫెరమ్ పాపీ సీడ్స్ లేదా పపాయర్ సోమిఫెరమ్, దీన్ని నల్ల మందు అని కూడా అంటామండి. మామూలుగా ఓపియం కల్టివేషన్లో లేదా దీన్ని కూడా డ్రగ్స్ హెరాయిన్ కల్టివేషన్లో కూడా వాడుతూ ఉంటాం. సో డ్రింకింగ్ పాపీ సీడ్ ట్రీ ఈజ్ పాసిబుల్లీ అన్సేఫ్. మామూలుగా చూడండి, ఇది పాపీ సీడ్ అండి, దీంట్లో నుంచి వచ్చే జిగురు ఉంది చూడండి, ఈ జిగురు నుంచి కూడా డ్రగ్స్ తయారు చేస్తాం. మామూలుగా ఇవి చాలా అందంగా కనిపిస్తాయండి, ఆర్నమెంటల్ ప్లాంట్స్లో వాడతాం. ఇది మీరు భారతదేశంలో కూడా కొంతమంది ఇల్లీగల్గా పెంచుతారు. మామూలుగా అయితే వీటిని మెడిసినల్ పర్పస్ కోసం మాత్రమే పెంచాలి, అది కూడా అండర్ కంట్రోల్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, చాలామందికి తెలియకపోవచ్చు. అండర్ విచ్ మినిస్ట్రీ, ఏ మినిస్ట్రీ కింద ఈ సైకోట్రోపిక్ డ్రగ్స్ తయారు చేసే అటువంటి చెట్లు ఏవైతే ఉంటాయో ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటాయండి? మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఇదేంటో మీరు కొంచెం రీసెర్చ్ చేయాలి, బట్ వాట్ ఈస్ సెడ్ ఈస్ వెరీ ట్రూ. దీని గురించి మీరు రీసెర్చ్ ఖచ్చితంగా చేయాలి ఒకసారి. సో పాపీ సీడ్ నుంచి, ఈ యొక్క విత్తనాల నుంచి వచ్చినటువంటి టీ ఏదైతే మీరు సేవిస్తారో అది చాలా చాలా పాయిజనస్ అండి. ఈజ్ మేడ్ బై సోకింగ్ పాపీ సీడ్స్ ఇన్ వాటర్. ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద పాపీ సీడ్ కంటైన్ మార్ఫిన్ ఉంటుందండి బయట సీడ్స్లో. ఈ మార్ఫిన్ వచ్చేసి మామూలుగా ట్యాబ్లెట్స్లో కూడా వాడుతూ ఉంటాం. మార్ఫిన్ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే చాలా అస్సలు మంచిది కాదు. And other opiates, when poppy seeds is soaked in the water to make the tea, the morphine and other opiates can seep into the water. Drinking water may cause side effects or death due to opiate content. Eating very large amount of poppy seeds is also possibly unsafe. Eating very large amounts of poppy seed might block the bowels. మీ యొక్క జీర్ణకోశాన్ని బ్లాక్ చేసి మీకు చాలా కడుపు నొప్పి, అబ్డామిన్ పెయిన్. బట్ ఇట్ కెన్ కాజ్ వెరీ అన్కామన్. నెక్స్ట్, సో ఇప్పటివరకు అన్ని హార్మ్ఫుల్ స్పీసీస్ గురించి చూసామండి. కానీ ఇంకొక రకమైన హార్మ్ఫుల్ స్పీసీస్ ఏమైనా ఉన్నాయంటే వాటిని మనం ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్గా మనం డివైడ్ చేయవచ్చు. ఏంటండి? ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దిస్ ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్? ఇవేంటి అంటే ఫ్రెండ్స్, మన దేశానికి చెందినవి కాదు, ఏదో పక్క రాష్ట్రం పక్క దేశం ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయి మన ప్లాంట్స్ని, మన చెట్లకి హానికరంగా మారే వాటిని ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్ అంటాం. సో డెఫినేషన్ చూద్దాం. అండ్ ఏలియన్ స్పీసీస్ ఇంట్రడ్యూస్డ్ అవుట్ సైడ్ ఇట్స్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. తన ప్లేస్ కాదు, తన ఏరియా కాదు, కానీ అవుట్ సైడ్ ద ఏరియా, తన నార్మల్ ప్లేస్ కంటే బయట నుంచి తెచ్చిపెట్టాం. అకార్డింగ్ టు ద ఎక్స్పర్ట్స్, ఏలియన్ స్పీసీస్ బికమ్ ఇన్వేసివ్. అంటే ఇది ఎక్కడితో బయటది, ఏలియన్ మనకు సంబంధించి కాదు. అది ఇన్వేసివ్ ఏ రోజు మారుతుంది అంటే ఇన్వేసివ్ వెన్ they are introduced deliberately or accidentally outside their natural areas where they outcompete the native species and upset the ecological balance. ఏంటండి, అక్కడ ఉన్న చెట్లని చంపేసి వాటికంటే ఎక్కువగా పెరిగి ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న మొత్తం ఎకాలజీని డిస్టర్బ్ చేస్తుందో అప్పుడు దాన్ని ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్ అంటాం. ఏమంటామండి? ఇన్వేసివ్గా మారుతుందో ఏలియన్ స్పీసీస్. The most common characteristics of invasive species are rapid reproduction. మామూలుగా దీనికి ఉన్న ఫీచర్ త్వరగా రిప్రొడక్షన్ అవుతుంది, త్వరగా పెరుగుతుంది. హై డిస్పోజల్ ఎబిలిటీ, వాటి యొక్క సీడ్స్ని వెంటనే స్ప్రెడ్ చేస్తుంది. ఎబిలిటీ టు సర్వైవ్ ఆన్ వేరియస్ ఫుడ్ టైప్స్, ఏది దొరుకుతుంది, ఏ సాయిల్లో పడితే ఆ సాయిల్, సాలైన్ సాయిల్ కానీ అసలు ఫర్టిలిటీ లేని సాయిల్ కానీ, వైడ్ రేంజ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్స్, వేడిలో చలిలో అన్నిట్లో. అండ్ ఎబిలిటీ టు అడాప్ట్ ఫిజియోలాజికల్ టు న్యూ కండిషన్స్ కాల్డ్ ఫినోటోపిక్ ప్లాస్టిసిటీ. ఏమంటా అండి, ఎటువంటి క్లైమేట్కైనా తనను తాను అందుబాటులో లేదా తనను తాను చేంజ్ చేసుకుంటుంది అనేది ఈ ఇన్వెసివ్ ఏలియన్ స్పీసీస్ యొక్క లక్షణాలు. గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ మై ఫ్రెండ్స్? ఇందులోంచి బిట్ వస్తుందండి ఫిలిమ్స్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇన్వెసివ్ స్పీసీస్? హయ్యర్ సీడ్ డిస్పర్సల్, ఫాస్టర్ గ్రోత్, ఓకే. ఆ తర్వాత ఇంకేం రాస్తారు? కెన్ వైడ్ రేంజ్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్, కెన్ సర్వైవ్ ఇన్, ఓకే, కెన్ సర్వైవ్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అనేటివి మీరు రాసుకోవాలి. The alien invasive species are non-native to an ecosystem. They may cause economic or environmental harm or even adversely affect human health. మీ ఎకనామీ లాస్, ఎందుకంటే మీకు కావాల్సిన అవసరమైన చెట్లను చంపేస్తుంది,
మీ ఎన్వైరన్మెంట్ లాస్, ఎందుకంటే ఈ స్పీసీస్ వచ్చినప్పుడు ఆ ఏరియా మొత్తాన్ని ఆక్రమించుకొని నాశనం చేస్తాయి కనుక. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్లో. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ వాటర్ హైసింత్. వాటర్ హైసింత్, ఈ వాటర్ హైసింత్ అంటే ఏం చేస్తుందంటే ఇది మామూలుగా నార్త్ అమెరికాకి చెందిందని. ట్రాపికల్ అమెరికా, ట్రాపికల్ అమెరికా అంటే నార్త్ సౌత్ మధ్యలో ఉంటాయి చూడండి చిన్న చిన్న రాజ్యాలు, పనామా, అవి ట్రాపికల్ అమెరికా. డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇండియా త్రూ అవుట్ మొత్తం భారతదేశం మొత్తం ఇప్పుడు స్ప్రెడ్ అయింది. అగ్రెసివ్ కాలనైజర్, అబండెంట్ ఇన్ స్టిల్ ఆర్ స్లో ఫ్లోటింగ్ వాటర్, న్యూసెన్స్ ఫర్ ద అక్వాటిక్ ఎకోసిస్టమ్. ఇది ఏంటంటే ఇక్కడ చూడండి నాచులా కాకుండా ఆకులు మొత్తం చెరువుని ఇలా నింపేసి ఉంటాయి చూడండి, దాన్నే వాటర్ హైసింత అంటాం. వాటికి అందమైన పూలు కూడా పూస్తాయండి ఇలా పర్పుల్ కలర్లో. అయితే మీరు ఇక్కడ గమనించాలి, మీరు ఎన్వైరన్మెంట్ కనుక చదువుకొని ఉంటే ఎన్వైరన్మెంట్ని సైన్స్ అండ్ టెక్నాలజీని ఎప్పుడు లింకప్ చేసుకోవాలి మీరు. ఇప్పుడు ఈ యొక్క వాటర్ సర్ఫేస్ మొత్తాన్ని నేను ఆకులతో నింపేసా. ఇప్పుడు ఏమవుతుందండి, గాలిలో ఉన్న ఆక్సిజన్ అనేది వాటర్లోకి ఎంటర్ కాదు. వాటర్లో ఉన్న ఆక్సిజన్ని ఈ చెట్లు చల్లగా మంచిగా ఇది రూట్స్ నుంచి పీల్చుకుంటూ ఉంటుంది. వాటర్ మొత్తం ఎకోసిస్టమ్ మొత్తం టైట్గా చేసేస్తుంది. అప్పుడు లోపల ఉన్న చేపలకి నీళ్లు రావు, ఆక్సిజన్ అందదు, వాటిని మూవ్ అవ్వడానికి సరైన స్పేస్ ఉండదు. సో ఇలా మొత్తం ఆ యొక్క ఎకోసిస్టమ్, నీటి లోపల ఉన్న ఎకోసిస్టమ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తుందండి ఈ వాటర్ హైసింత. దీన్ని చూసి ఏదో బ్యూటిఫుల్గా ఉంది మా చెరువు అనుకోకండి, ఎక్కడ కనిపించినా వెంటనే తీసి పడేయడం అన్నిటికంటే మేలు. టు డెవలప్ ఆర్ టు సేవ్ యువర్ ఎకోసిస్టమ్. మీ యొక్క ఎకోసిస్టమ్ని కాపాడుకోవాలంటే, చెరువుని కాపాడుకోవాలంటే, మామూలుగా కబ్జా చేసేవారు ఈ మధ్యకాలంలో టెక్నాలజీని బాగా అర్థం చేసుకొని, సైన్స్ని అర్థం చేసుకొని చెరువుని కబ్జా చేద్దాం అనుకుంటే ఇలాంటి ఒక స్పీసీస్ని పడేస్తారు. మెల్లిమెల్లిగా ఆ చెరువు తెలియకుండా చచ్చిపోతుంది. అక్కడ చెరువు ఉన్న సంగతి కూడా తెలియకుండా అయిపోతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్వెసివ్ స్పీసీస్ ఈజ్ లాంతనా కెమెరా. ఏంటండి లాంతనా కెమెరా? ఇది క్రీపర్ అండి. ఓకే, నేటివ్ టు ట్రాపికల్ అమెరికా, త్రూ అవుట్ ఇండియా, అగ్రెసివ్ కాలనైజర్, కామన్ వీడ్ ఆఫ్ ఫారెస్ట్, ప్లాంటేషన్ హ్యాబిటేషన్, వేస్ట్ ల్యాండ్ మరియు స్క్రబ్ ల్యాండ్స్లో ఉంటాయి. ఓకే, ఈ అందమైన పూలు ఏవైతే ఉంటాయో మనం చిన్నప్పుడు చాలా వరకు చూసుంటాం, పల్లెల్లో కానివ్వండి, ఆ కాలంలో ఖచ్చితంగా ఇవి ఎవరో ఒకరు ఖచ్చితంగా చూసుంటారు. సో ఇలా అందమైన పూలు ఉంటాయి. ఇది ఉన్న ఎకోసిస్టమ్ని, చుట్టుపక్కల ఉన్న చెట్లను అన్నింటిని చంపుతూ అగ్రెసివ్గా పెరుగుతుందండి. అగ్రెసివ్గా వెంటనే మీకు ఇక్కడ ఖాళీ స్థలం ఉంటే ఇవి వచ్చేసాయంటే మొత్తం ఆ స్థలాన్ని మొత్తం నెలలోపు కప్పేస్తాయి అన్నమాట. సో దీస్ ఆర్ ఇన్వెసివ్ స్పీసీస్ లాంతనా కెమెరా. సో ఇందులోంచి ఇప్పటివరకు చదువుకున్నటువంటి హార్మ్ఫుల్ ప్లాంట్స్ నుంచి మోడల్ మెయిన్స్ క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది మరియు మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ కూడా ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఓకే, మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏంటి? సో ఫస్ట్ థింగ్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్? లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకే, ఈ విధంగా కూడా అనొచ్చు. వాట్ అని ఇచ్చినప్పుడు అది మెయిన్స్ క్వశ్చన్ అయితే, విచ్ అని ఇచ్చినప్పుడు ఆప్షన్స్ ఇస్తాడు. ఏంటంటే ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్ క్యారెక్టరిస్టిక్స్ చెప్పాలి మీరు. ఓకే, నేను 4 ఇస్తాను, ABCD ఇస్తాను. ఓకే, ఇక్కడ 1 and 2 ఓన్లీ, 1, 2 and 3. ఓకే, ఇక్కడ 2 and 3 ఓన్లీ, ఇక్కడ నన్ ఆఫ్ ద అబోవ్. ఓకే, సో ఫస్ట్ వన్ క్యారెక్టరిస్టిక్ నేను ఏమిస్తానంటే దే హ్యావ్ high dispersal of seeds. Next, damage ecosystem around them. ecosystem ni damage chestadu chuttupakala. Okay, can survive in diverse climates. ఓకే, నెక్స్ట్ ఏం పెడదామండి? దే ఆర్ ఓన్లీ ఇన్ ఇండియా. ఓన్లీ భారతదేశంలోనే ఇన్వెసివ్ ఏలియన్ స్పీసీస్ ఉన్నాయి. సో ఇప్పుడు చూస్తే ఆప్షన్ 4ని డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చండి. ఎందుకు?
అసలు ఇండియాకే ఎక్కడి నుంచో వచ్చాయంటే అలానే వేరే దేశాలు కూడా వెళ్ళి ఉంటాయి కదా. సో నెక్స్ట్, దే హ్యావ్ హై డిస్పర్సల్ రేట్ ఆఫ్ సీడ్స్, కరెక్టే. నెక్స్ట్, డ్యామేజ్ ద ఎకోసిస్టమ్ అరౌండ్ దెమ్, ఇది కరెక్టే. కెన్ సర్వైవ్ ఇన్ డైవర్స్ క్లైమేట్స్, అది కరెక్టే. ఇవన్నీ కరెక్ట్ అయినప్పుడు మీ ఆన్సర్ ఆప్షన్ బి 1, 2, 3 అవుతుంది. మరి ఇప్పటివరకు చదువుకున్న హార్మ్ఫుల్ ప్లాంట్స్ మోడల్ క్వశ్చన్, వాట్ ఆర్ harmful plants? Okay, give with an example. Okay, give an example of harmful plant. దీన్ని ఇంకో క్వశ్చన్ యాడ్ చేస్తా చూడండి. వాట్ ఆర్ హార్మ్ఫుల్ ప్లాంట్స్? ఓకే, explain in detail, okay, about them. చూడండి 3 క్వశ్చన్లు ఉన్నాయి. అసలు హార్మ్ఫుల్ ప్లాంట్స్ అంటే అండి వాటిని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి హార్మ్ఫుల్ ప్లాంట్స్ గురించి అనేసి అన్నారు. సో దీని గురించి సింపుల్గా రాయండి. హార్మ్ఫుల్ ప్లాంట్స్ అంటే మీ వాడుక భాషలో రాయండి. హార్మ్ఫుల్ ప్లాంట్స్ కాజ్, లేదా ఇలా రాయండి. ఇలా బొటానిక్ అకార్డింగ్ టు Botanical Survey of India, India has 2000 plus harmful plants. Okay, వీటి యొక్క రూట్, స్టెమ్, లీవ్, పోలెన్ హార్మ్ఫుల్. ఓకే, ఇవి హార్మ్ఫుల్ తినడం ద్వారా, పీల్చడం ద్వారా. సో మీకు ఆ తర్వాత ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అన్నప్పుడు నేను ఏదైతే డివిజన్ ఇచ్చినో, ఓకే, నార్కోటిక్, ఇందులో మీరు ఎగ్జాంపుల్లో టొబాకో కూడా రాయచ్చండి, తప్పేం లేదు. నార్కోటిక్ ఒక నేచర్ వస్తుంది. నార్కోటిక్ తర్వాత హెపటోటాక్సిక్, ఓకే, న్యూరోటాక్సిక్, నరాలకు సంబంధించినది న్యూరోటాక్సిక్. నెక్స్ట్ యూ కెన్ ఆల్సో రైట్ ఆఫ్టర్ న్యూరోటాక్సిక్ యూ కెన్ రైట్ ద కార్డియోటాక్సిక్, ఓకే, అండ్ మిసిలీనియస్. ఇలా రాసేసేయండి. సో ఇలా రాసేసి ఒక్కొక్క దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ రాయండి. నార్కోటిక్లో కన్నాబిస్ రాయండి, ఓకే, హెపటోటాక్సిన్లో నీమ్ రాయండి, న్యూరోటాక్సిక్లో ఓలియాండర్ రాయండి, ఓకే, కార్డియోటాక్సిక్, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ రాసి ఫైనల్లో మీకు నచ్చిన లేకుంటే మీకు గుర్తున్నటువంటి ఏవైనా 2 ప్లాన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇన్ కన్క్లూజన్ యూ కెన్ రైట్ harmful plants are always around us and having the knowledge about them help us to maintain the ecosystem balance. ఓకే, మీరు రాద్దాం అనుకుంటే నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏవైతే డివైడర్ల మీద పారుతుందామో ఓలియాండర్స్, పింక్ లేదా ఎల్లో ఓలియాండర్స్, ఎందుకంటే అవిటి ద్వారా మామూలుగా మనకు రోడ్డు మధ్యలో డివైడర్ పైన చెట్లు ఎందుకు నాటుతామండి? ఎందుకంటే అవతల నుంచి వచ్చే వెహికల్ యొక్క లైట్ రిఫ్లెక్షన్ ఇటు వచ్చే వెహికల్కి మీద పడకూడదు అన్న ఉద్దేశంతోనే మనము ఈ యొక్క ప్లాంట్స్ పాతుతూ ఉంటాం. అవి థిక్గా ఉండాలి, ష్రబ్స్ అయి ఉండాలి, కనుకనే మనం ఓలియాండర్ని చూస్ చేసుకున్నాం. ప్లస్ వాటికి ఎక్కువ కాలం ఉండాలి కాబట్టి పాయిజనస్ ప్లాంట్స్ని యూజ్ చేస్తున్నాం. సో ఈ విధంగా మీరు కన్క్లూజన్లో ఒక ఎగ్జాంపుల్ రాసి కూడా కన్క్లూడ్ చేయొచ్చు. క్రాప్ సైన్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో క్రాప్ సైన్స్ స్టేటస్ ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం చదువుకోబోతున్నాం. మరి అసలు క్రాప్ సైన్స్ అనే దాని గురించి చదివే ముందు అసలు క్రాప్ సైన్స్ అంటే ఏంటో తెలియాలి. వాట్ ఎగ్జాక్ట్లీ డస్ క్రాప్ సైన్స్ మీన్? క్రాప్ సైన్స్ ఈస్ కన్సర్న్డ్ విత్ సెలెక్షన్, ఇంప్రూవ్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ క్రాప్స్ యూస్ఫుల్ టు మ్యాన్. ఏమన్నారండి? నేను మనిషికి ఉపయోగపడేటువంటి క్రాప్ని నేను సెలెక్ట్ చేయాలి, దాన్ని ఇంప్రూవ్ చేయాలి, and production of crops useful to man. Selection, improvement and production. It addresses the planting, maintenance, protection, harvesting, storage aspects of post-harvest handling of the produce. ఏమన్నారండి? దీన్ని ప్లాంటేషన్ ఎలా చేయాలి, ప్లాంటేషన్ టెక్నిక్ యూస్, దాని యొక్క మెయింటెనెన్స్ ఎలా చేయాలి, ఆ క్రాప్ని పెస్ట్ నుంచి ఎలా కాపాడాలి, లేదా దానికి ఎటువంటి ఇన్పుట్స్ ఇవ్వాలి, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, దాన్ని హార్వెస్టింగ్ ఎలా చేయాలి, మీరు మెషినరీ యూజ్ చేస్తారా, లేకుంటే మ్యాన్ హెడా, లేకుంటే ఎనిమల్ పవర్ యూజ్ చేసా, మరియు స్టోరేజ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద పోస్ట్ హార్వెస్ట్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద ప్రొడ్యూస్.
పోస్ట్ హార్వెస్ట్లో మీకు స్టోరేజ్ అనేది సరిగ్గా చేయకపోతే అండి, కోల్డ్ స్టోరేజ్ లేకుంటే ఎన్నో ఫంగస్, డేంజర్స్ ఫంగస్లు అన్నీ కూడా మన ఈ క్రాప్కి అంటుకోవడం, లేదంటే పెస్ట్ అటాక్, లేదంటే చీమలు, ఎలుకలు ఇలాంటి డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా, పెస్ట్ అన్నీ కూడా ఈ యొక్క హార్వెస్ట్ని సగానికి సగం తగ్గిస్తూ ఉంటాయి. మరి భారతదేశానికి అసలు క్రాప్ సైన్స్ అవసరం ఏంటి? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద క్రాప్ సైన్స్? స్టార్టింగ్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ స్టేజ్, దాన్ని విత్తనం వేసే దగ్గర నుంచి ఆ విత్తనం ప్రొడ్యూస్ చేసిన ఇతర విత్తనాలు కానీ, పండ్లు కానివ్వండి, ఇంకా ఏదైనా ఉంటే దాని అవుట్పుట్ వరకు కూడా మన క్రాప్ సైన్స్ ఎందుకు ఇంపార్టెంట్? సో మనం చూస్తే డైవర్స్ అగ్రో క్లైమేటిక్ కండిషన్స్ ఆఫ్ ఇండియా. భారతదేశం అనేది ఒక మోనోలిత్ కాదండి. మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మన సెంటర్ నుంచి పాస్ అవ్వడం వల్ల ఇక్కడ మనకి డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి. ప్రతి చోట కొత్త కొత్త రకమైన క్రాప్స్ ఉంటాయి. ఒక రైస్లోనే భారతదేశంలో దాదాపు 2000కు పైగా రైస్ వెరైటీస్ ఉన్నాయి. సో దానివల్ల మనము క్రాప్ సైన్స్, వాటి గురించి, ఆ క్రాప్ ఎటువంటి ఇన్పుట్స్ ఇస్తే బాగా పెరుగుతుందనే దాని గురించి ప్రాపర్గా తెలియాలి. నెక్స్ట్, డైవర్స్ క్రాప్స్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ 70% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ డైరెక్ట్లీ. దాదాపు 70% ప్రజలు ఇప్పటికీ కూడా అగ్రికల్చర్ పైన డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా డిపెండ్ అయి ఉన్నారు. సో వారి కోసం, వారి ఎకనామీని కాపాడడం కోసం, వారి బతుకు తెరువుని కాపాడడం కోసం మోర్ దెన్ 70% ఆఫ్ ద ఫార్మర్స్ ఇన్ ఇండియా ఆర్ స్మాల్ ఆర్ మార్జినల్. అంటే దాదాపు 70% మంది ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో 1 నుంచి 3 ఎకరాల మధ్యలోపే ఉన్నారు. కాబట్టి వాళ్ళ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఏముంటుందండి? సబ్సిస్టెన్స్ టైప్ ఆఫ్ ఫార్మింగ్. అంటే వారికి కావాల్సినంత తింటే చాలు. మరి ఇతర వ్యక్తుల పరిస్థితి ఏంటి? ఎవరికైతే భూమి లేదో వారికి ఏం చేయాలి అంటే ఈ యొక్క సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ని ప్రొడక్టివ్ ఫార్మింగ్ కింద, కమర్షియల్ ఫార్మింగ్ కింద, ఎక్కువ ప్రొడక్షన్ వచ్చే కింద చేయాలి. సో దానికోసం అదేవిధంగా క్లైమేట్ చేంజ్ అండ్ పెస్ట్ అటాక్. రోజుకు మారుతున్నటువంటి క్లైమేట్ వలన జరుగుతున్నటువంటి పెస్ట్ అటాక్స్ కానివ్వండి, క్లైమేట్ హీట్ ఎక్కడం వల్ల కొన్ని క్రాప్స్ అనేటివి వాటి యొక్క ప్రొడక్టివిటీ తగ్గిస్తూ ఉంటాయి, వాటి యొక్క ప్రొడ్యూస్ని చాలా వరకు తగ్గిస్తూ ఉంటాయి. కొన్ని క్రాప్స్కి పెరుగుతుంది, కొన్ని క్రాప్స్కి తగ్గుతుంది. నెక్స్ట్, ఫుడ్ సెక్యూరిటీ కోసం భారతదేశము ఇప్పటికీ ఆకలి దేశం అని, న్యూట్రిషన్స్ అనేటివి చాలా తక్కువ ఉంటాయి. క్రాప్లో న్యూట్రియన్స్ అనేటివి వచ్చేందుకు ఓకే, దానికి కూడా లార్జ్లీ బేస్డ్ ఆన్ హ్యూమన్ పవర్, లో మెకనైజేషన్. మన భారతదేశం ఇప్పటికీ కూడా ఎక్కువగా మ్యాన్ పవర్ డిపెండెంట్. ఉమెన్ అఫ్ కోర్స్ దే ఆర్ హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ రోల్ ఇన్ అగ్రికల్చర్. మ్యాన్ పవర్ అంటే హ్యూమన్ పవర్గా నేను సింపుల్గా చెప్తున్నాను. అయితే మెకనైజేషన్ అనేది చాలా తక్కువగా ఉందండి. ఎందుకు తక్కువగా ఉందండి? భారతదేశంలో ఎక్కువ మంది రైతులు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. ఒక 3 ఎకరాలకి వారు పెద్ద హార్వెస్టర్ కొనైతే లాస్ కారు. సో ఆ విధంగా మనకి క్రాప్ సైన్స్ ఖచ్చితంగా అవసరం అన్నమాట. సో నెక్స్ట్, సో క్రాప్ సైన్స్లోకి వస్తే మనకి మేజర్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ ఒకటి గుర్తుండాలండి. దట్ ఈస్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్లో క్రాప్ సైన్స్కి సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టారండి. ఈ డిపార్ట్మెంట్ కింద హ్యాస్ 13 నేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఓకే, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ కింద క్రాప్ సైన్స్ డిపార్ట్మెంట్ ఉంది. క్రాప్ సైన్స్ డిపార్ట్మెంట్. ఓకే, ఆ డిపార్ట్మెంట్కి ఎన్ని డివిజన్స్ ఉన్నాయండి? 13 నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి రీసెర్చ్ చేసేందుకు. ఇంక్లూడ్స్ 1 డీమ్డ్ టు బి యూనివర్సిటీ, 3 బ్యూరోస్, 9 ప్రాజెక్ట్ డైరెక్టరేట్స్, 2 నేషనల్ రీసెర్చ్ సెంటర్స్, 27 ఆల్ ఇండియా కోఆర్డినేట్ రీసెర్చ్ projects and 5 all India networks. Besides, it administers large number of revolving fund schemes and national research networks and facilitates technical clearance and externally funded projects. ఏమన్నారండి? ఇదే ఇన్స్టిట్యూషన్సే కాదు, భారతదేశంలో జరిగేటువంటి ఎన్నో స్కీమ్లకు కూడా ఇది ఫండ్ రొటేషన్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రపంచ బ్యాంక్ నుంచి వచ్చే ఫండ్స్ని కూడా ఇది రొటేట్ చేస్తూ ఉంటుంది. దేనికోసం అండి? క్రాప్ సైన్స్ కోసం. సో నెక్స్ట్, లొకేటెడ్ అట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఈ క్రాప్ సైన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో హెడ్ క్వార్టర్లో ఉందండి. దీంట్లో మామూలుగా మనకి 6 కమోడిటీ ఆర్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ టెక్నికల్ స్పెసిఫికేషన్ ఉన్నాయి. అంటే క్రాప్ సైన్స్ డిపార్ట్మెంట్లో మేజర్గా 6 సబ్ డివిజన్స్ ఉన్నాయి, సబ్ డిపార్ట్మెంట్స్. ఏంటండి? ఫుడ్ అండ్ ఫాడర్ క్రాప్స్ గురించి క్రాప్ సైన్స్, ఆయిల్ సీడ్స్ అండ్ పల్సెస్ గురించి క్రాప్ సైన్స్, కమర్షియల్ క్రాప్స్ గురించి క్రాప్ సైన్స్. కమర్షియల్ క్రాప్స్ అంటే కాటన్ కావచ్చు, జూట్ కావచ్చు, ఇవన్నీ కూడా. నెక్స్ట్, సీడ్స్. ఓకే, దేనికైతే మనం దాని నుంచి మళ్ళీ ఎక్కువ ప్లాంట్స్ ప్రొటెక్షన్ చేస్తాము. ప్లాంట్ ప్రొటెక్షన్, అది పెస్ట్ నుంచి కానివ్వండి, క్లైమేట్ చేంజ్ నుంచి కానివ్వండి. నెక్స్ట్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇన్ ద మెథడ్స్.
ఏదైతే కొత్త మెథడ్ మనం కనుక్కున్నామో, కొత్త సీడ్ మీరు కనుక్కున్నారో దానిపైన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అవగాహన, కొత్త సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ ఫార్మింగ్. సో దోస్ ఆర్ ఆల్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ క్రాప్ సైన్స్ అండర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండి. సో what are exactly done in the Indian Council for Agriculture Research లో క్రాప్ సైన్స్ డిపార్ట్మెంట్ కింద ఏమేమి చేస్తున్నాం? ట్రస్ట్ ఏరియాస్ ఏంటి? హార్నెసింగ్ కన్వెన్షనల్ అండ్ మోడర్న్ సైంటిఫిక్ నాలెడ్జ్ టూల్స్, కటింగ్ ఎడ్జ్ ఆఫ్ సైన్స్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ ఇంప్రూవ్డ్ క్రాప్ వెరైటీస్, hybrids suited to diverse agroecologies and situations, and efficient, economic, eco-friendly, sustainable crop production and protection technologies promoting excellence in basic, strategic, anticipatory crop research, crop science research. సింపుల్ ఏం చెప్తున్నానండి, ఇంత పెద్ద చదివితే మీకు డైరెక్ట్గా చెప్పింది ఏంటంటే నేను టెక్నాలజీని యూజ్ చేసి ఓకే అందరికీ సూట్ అయ్యే విధంగా క్లైమేట్కి, ఎన్వైరన్మెంట్కి ఓకే చీపర్, ఎకనామిక్ అటువంటి సైన్స్ని యూజ్ చేసి అలాంటి హైబ్రిడ్ క్రాప్స్ తయారు చేస్తాను అనేసి చెప్తున్నారనమాట. నెక్స్ట్, రిఫైన్మెంట్ ఆఫ్ సీడ్ ప్రొడక్షన్ టెక్నాలజీస్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ బ్రీడర్ సీడ్ విత్ యాడెడ్ ఎంఫసిస్ ఆన్ హైబ్రిడ్ కల్టివేటర్స్. ఓకే ఏమంటున్నా అండి, సీడ్ ప్రొడక్షన్ని రిఫైన్ చేయాలి, టెక్నాలజీస్ కావాలి, కొత్త కొత్త బ్రీడ్స్ తయారు చేయాలి సీడ్స్లో అనేది కూడా దీని యొక్క మేజర్ ఎయిమ్. Conservation and sustainable use of genetic resources of plants, insects and other invertebrates and agriculturally important microorganisms, providing knowledge intensive advisory and consultancy in crop science. Crop science లో ఇతర ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏమైనా అవసరం ఉంటే కన్సల్టెన్సీ ఇస్తుంది. ఈ ఇన్సెక్ట్స్ని మరియు డిఫరెంట్ క్రాప్స్ యొక్క జెనెటిక్స్ని దాచిపెట్టి వాటిని ఫ్యూచర్లో వాటికి ఉన్న డిజీజెస్ని అరికట్టడానికి ఏ విధంగా ట్రై చేయాలి, ఆ ఇన్సెక్ట్స్ని ఎలా అరికట్టాలి, వాటి డిఎన్ఏ సహాయంతో వాటికి డేంజరస్ మరియు క్రాప్స్కి నాన్ డేంజరస్ కెమికల్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే దానిపైన రీసెర్చ్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ డిపార్ట్మెంట్. సో what are the achievements of this Department of Crop Science under Indian Council for Agriculture Research? Developed and released nearly 3,300 high-yielding varieties, hybrids of field. దాదాపు ఇప్పటివరకు అది 3,300 హైబ్రిడ్ వెరైటీస్, హై ఈల్డింగ్ వెరైటీస్ ప్రజలకు అందజేసిందండి. టు డిఫరెంట్ అగ్రో ఎకలాజీస్, ఫెసిలిటేట్ వెరిఫికేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ టెక్నాలజీస్ under country-wide synergist network of all India coordinated projects. These outputs ushered in the eras of green and yellow revolution in mid-1960s and mid-1990s. Respectively, the national average productivity raised by 2 to 4 folds in food grains of rapeseed, mustard, cotton since 1950-51. ఏం చెప్తున్నారంటే సింపుల్గా చెప్తానండి, వీరు చేసినటువంటి రీసెర్చ్ ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి హై ఈల్డింగ్ వెరైటీస్ని ప్రజలకు అందజేయడం ద్వారా గ్రీన్ రెవల్యూషను మరియు ఆయిల్ సీడ్ రెవల్యూషన్ చేసినటువంటి ఎల్లో రెవల్యూషను ఈ రెండిట్లో ప్రొడక్షన్ 2 నుంచి 4 ఇంతలు పెరిగి ఈరోజు భారతదేశము ఒక లీడింగ్ గ్రెయిన్ ప్రొడ్యూసర్గా మారిందనేసి చెప్తున్నారు. దీంట్లో ముఖ్యంగా మస్టర్డ్, ఆవగింజలు మరియు ర్యాప్ సీడ్స్ మరియు పత్తి ఎక్కువగా ప్రొడ్యూస్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. ఫస్ట్ ఇది చాలా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలోనే మొట్టమొదటి హైబ్రిడ్ ఓకే హైబ్రిడ్ ఇన్ పర్ల్ మిల్లెట్ అండి, పర్ల్ మిల్లెట్ ఓకే మిల్లెట్స్లో ఫస్ట్ హైబ్రిడ్ ఎక్కడ తయారు చేశారంటే ఈ క్రాప్ సైన్స్ ఇన్స్టిట్యూట్ వారు తయారు చేశారండి 1970లో. as they also developed hybrids in other crops including non-conventional crops such as castor, safflower, rice, PGNP, rapeseed, mustard, developed single cross hybrids in quality maize and baby corn for high nutrition value in addition to high yield. కొత్త హై ఈల్డింగ్ వెరైటీస్ కానివ్వండి, న్యూట్రియంట్ వెరైటీస్ కానివ్వండి, ఈ సైన్స్ ఇన్స్టిట్యూట్ అనేది ప్రొవైడ్ చేస్తూ వచ్చింది. ఫ్రెండ్స్, నేను ఈ టాపిక్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ముందు ఒకటి చెప్తానండి. ఈ టాపిక్ ఇది చాలా వైడ్ టాపిక్ అండి. జెనెటికల్లీ మోడిఫైడ్ ప్లాంట్స్ కానివ్వండి, బయో పెస్టిసైడ్స్ కానివ్వండి, ఓకే బయో ఇన్సెక్టిసైడ్స్ కానివ్వండి, లేదంటే హై ఈల్డింగ్ వెరైటీస్లో ఇంకా టాపిక్స్ కానివ్వండి, ఇదంతా కూడా రిపీట్ అవుతూ వస్తుంది అనమాట మనకి. ఓకే బయోటెక్నాలజీ ఇన్ ప్లాంట్స్ అనే టాపిక్లో ఇలాంటప్పుడు ఒకటే ప్లేస్లో ఇది పెట్టడం సరికాదు. సో ఐ హ్యావ్ ట్రైడ్ టు ప్రొవైడ్ యూ యాజ్ మచ్ యాజ్ హియర్. మరియు దీనికి సంబంధితమైన టాపిక్స్ ఏవైతే ఉంటాయో, దీనికి సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు
ఫ్యూచర్ క్లాసెస్లో ఒక్కటొక్కటిగా విడివిడిగా ఆయా టాపిక్స్లో వస్తుంటాయి. దయచేసి ట్రై టు క్లబ్, ఈవెన్ కరెంట్ అఫైర్స్ కానివ్వండి. ఓకే, సో ఆల్ దట్ యూ నీడ్ టు క్లబ్ అండ్ రైట్ ఎ బ్యూటిఫుల్ ఆన్సర్. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ హియర్. Employed genes for the stress resistance and quality in several crops from their wild relatives developed early and suitable plant types for new niche areas and cropping systems in pulses and other crops evolved effectively. ఏం చెప్తున్నాను, కొత్త కొత్త ఏరియాస్లోకి సూటబుల్ అయ్యేటువంటి పల్సెస్ సీడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము డెవలప్ చేసామని చెప్తున్నారు. For the first time successfully employed molecular marker assisted selection, pyramiding and back across transfer of XA13 and XA21 genes of IRBB51 in genetic background of Pusa Basmati 1, thus develop bacterial blast resistance Pusa Basmati. ఏమన్నారండి, ప్రపంచంలోనే ఎప్పుడు చేయనటువంటి ఒక అచీవ్మెంట్ ఏం చేసామంటే పూసా బాస్మతి ఏదైతే బ్యాక్టీరియాకి రెసిస్టెన్స్ ఉంటుందో ఆ బాస్మతిని కనిపెట్టింది మన దేశమే అని చెప్తున్నారు. దీంట్లో మళ్ళీ ఏం చేశారండి, జెనెటిక్ ఇంజనీరింగ్లో కొత్త టెక్నాలజీస్ ఏవైతే మాలిక్యులర్ మార్కర్ ద్వారా ఆయా జీన్స్ని ఏ జీన్ అంటుకోవాలో అదే జీన్స్ అంటుకునే విధంగా మనము ఇక్కడ టెక్నాలజీస్ డెవలప్ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ చెప్పారు. అదే కాకుండా స్టెరిలిటీ అంటే ఏవైతే రోగాన్ని కలుగజేసే జెనెటిక్స్ ఉంటాయో వాటిని సైలెంట్ చేసే అవి కూడా దీంట్లో స్టార్ట్ చేసామన్నమాట. సీ హియర్, ఐసోలేట్ ఎ జీన్ కన్ఫరింగ్ మేల్ స్టెరిలిటీ ఇన్ ద మస్టర్డ్. ఏవైతే మస్టర్డ్ సీడ్స్ ఉంటాయో అవి ఆ పూల ద్వారా మళ్ళీ క్రాస్ పోలినేషన్ కావో, ఆ మస్టర్డ్ సీడ్స్ ఏవైతే నాన్ స్టెరైల్ ఉంటాయో అటువంటివి కాకుండా వాటికి స్టెరిలిటీ లేకుండా చూడడం. See, mustard that is useful for hybrid development in other crops developed a scar marker for fertility restored gene. ఏం చేస్తారండి, ఏవైతే ఫర్టిలిటీ కోల్పోతున్న మస్టర్డ్ ఆవాలు ఉన్నాయో వాటికి ఫర్టిలిటీ మళ్ళీ తిరిగి ఇవ్వడము, సో దట్ క్రాస్ పోలినేషన్ మరియు అవి ఎక్కువ సీడ్స్ ప్రొవైడ్ చేసేందుకు దోహదపడుతూ ఉంటాయి. ఆ తర్వాత క్లోనింగ్ చేసాం. ఓకే, క్లోనింగ్ చేసాము. ఆ తర్వాత డిఫరెంట్ పద్ధతులను కూడా కనుక్కున్నాము. సో దీస్ ఆర్ ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి. యూ కెన్ సీ దాట్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా చేసాము. ఆ తర్వాత డ్రౌట్ రెసిస్టెన్స్ క్రాప్స్, ఫ్లడ్ రెసిస్టెన్స్ క్రాప్స్ ఇవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. సో ఈవెన్ దీస్ ఆర్ ద సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఫ్రెండ్స్. ప్లీజ్ ట్రై టు సీ. అరౌండ్ 1,70,000 ఇన్సెక్ట్ స్పీసీస్ అనే వాటిని మనం మ్యాపింగ్ చేసామండి, వాటి యొక్క డిఎన్ఏ, సో దట్ అవి వాటి ద్వారా క్రాప్స్కి ఫ్యూచర్లో డిజీజెస్ రాకుండా, పెస్ట్ అటాక్ కాకుండా వాటిని అరికట్టేందుకు సైన్స్ని డెవలప్ చేసేందుకు కూడా ఇంత జెర్మ్ ప్లాజం అనేసి 3,46,000 జెర్మ్ ప్లాజం అసెషన్ ఆఫ్ క్రాప్స్ అండ్ దర్ వైల్డ్ రిలేటివ్స్. అవే కాకుండా ఇన్సెక్ట్స్ యొక్క డిఎన్ఏని కూడా మనం స్టోర్ చేసి పెట్టాము. సో సేమ్ ప్లీజ్ డూ దాట్. అండ్ ద సేమ్ థింగ్ అగైన్, కొత్త టెక్నాలజీ ఏం డెవలప్ చేశారని ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్. దిస్ ఆర్ ఆల్ యాడ్-ఆన్స్. These are all add-ons. You can pause the video and read the video so that you can add each and every topic. Each slide chadavali ante it's a waste of time because content is here. I have explained what exactly the crop science means and what comes within that. So beyond that, these are all the add-ons for you so that you can improve your answer. మీరు మర్చిపోయినా నా వాయిస్ని మీరు ఫాలో కాకపోయినప్పటికీ ఇక్కడ స్లైడ్ని పాస్ చేసుకొని చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ అండి క్రాప్ సైన్స్లో ఇండియాలో ఇక్రిసాట్ అండి. ఇక్రిసాట్ ఏంటంటే ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అండ్ అరిడ్ ట్రాపిక్స్. ఈ ఇన్స్టిట్యూషన్ కూడా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్తో కలిసి ఎన్నో క్రాప్ హై ఈల్డింగ్ వెరైటీస్, ఓకే, హై ఈల్డింగ్ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేయడం, కొత్త సీడ్స్ని ప్రొవైడ్ చేయడం, న్యూట్రియంట్ క్రాప్స్ని ప్రొవైడ్ చేయడం, న్యూట్రియంట్ రిచ్ క్రాప్స్ ఇవన్నిటిని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీని గురించి కూడా నేను ఎలాబరేట్గా నెక్స్ట్ క్లాస్లో యాడ్ చేశాను. సో ట్రై టు ఫాలో దాట్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం క్రాప్ సైన్స్కి వచ్చాం అంటే కొత్త టెక్నాలజీస్కి వస్తున్నాం. సో వాట్ ఆర్ ద న్యూ టెక్నాలజీస్ ఇన్ ద క్రాపింగ్ ప్యాటర్న్? కొత్తగా ఎవాల్వ్ అవుతున్న టెక్నాలజీస్ ఏంటి? ప్లాంటింగ్లో కానివ్వండి, చెట్లు పెంచే పద్ధతిలో కానివ్వండి. దాంట్లో 3 మేజర్ పద్ధతుల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఈజ్ ఒకటి ఏరోపానిక్స్ అండి, హైడ్రోపానిక్స్ అండి. వీటి గురించి మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీఆర్ గోన్ స్టడీ ఈజ్ హైడ్రోపానిక్స్. ఈ హైడ్రోపానిక్స్ని నేను సింపుల్గా వర్టికల్ ఫార్మింగ్ కూడా అంటాను. వర్టికల్ ఫార్మింగ్
నేను వర్టికల్ ఫార్మింగ్ అని ఎందుకు అంటున్నానంటే ఈ యొక్క హైడ్రోపానిక్స్లో అండి చెట్లని వర్టికల్ అరేంజ్మెంట్లో పెంచవచ్చు. సో సీ హియర్ దిస్ ఫిగర్ కంటైన్స్ ఏ సిరీస్ ఆఫ్ పైప్స్ అండి. ఈ పైప్స్లో ఏం చేస్తా అండి, న్యూట్రియంట్ రిచ్ వాటర్లో నాకు ప్లాంట్కి కావాల్సిన ప్రతి న్యూట్రియంట్ని యాడ్ చేసి అందులో నుంచి తోస్తూ వాటర్ని ఫ్లో చేస్తూ ఉంటా. సో అందులో ఉన్న ప్లాంట్కి ఆ రూట్స్కి ఆ న్యూట్రియంట్స్ అంది ఒక రూమ్లోనే సింపుల్గా చూడండి, ఒక ఎకరంలో 100 ఎకరాల పంటే వచ్చండి. ఎలా అంటే 100 స్టాక్స్ పెడతా వర్టికల్గా, 100 పైప్ లైన్లు పెడితే 100 ఎకరాల పంట వస్తుంది ఒక ఎకరంలో. సో ఇలా టెక్నాలజీ యూజ్ చేసి చేసేటువంటి ఫార్మింగ్నే ఏమంటామండి, హైడ్రోపానిక్స్ లేదా వర్టికల్ ఫార్మింగ్ అంటూ ఉంటాము. సో హైడ్రోపానిక్స్ ద మెథడ్ ఆఫ్ గ్రోయింగ్ ప్లాంట్స్ వితౌట్ సాయిల్ లేదండి, సాయిల్ యూజ్ చేయం, యూజింగ్ వాటర్ ఎన్రిచ్డ్ విత్ బ్యాలెన్స్డ్ మినరల్ న్యూట్రియంట్స్ ఎసెన్షియల్ ఫర్ ప్లాంట్ గ్రోత్ అండ్ దాని యొక్క ఈల్డ్ ఎక్కువ ఇచ్చే విధంగా చూడాలి. ద న్యూట్రియంట్స్ అండ్ pH లెవెల్ ఆర్ మెయింటైన్డ్ సూటింగ్ టు ద సెలెక్ట్ క్రాప్ ఫర్ బెటర్ గ్రోత్. With increasing water scarcity due to frequent droughts and declining land availability for farming, government agencies are promoting hydroponics and growing vegetable, fruits and fodder. రోజు రోజు తగ్గుతున్నటువంటి ల్యాండ్ హోల్డింగ్స్ ఏదైతుందో దానికి అనుకూలంగా మనకు కావాలి అంటే హైడ్రోఫానిక్సే మనకున్న సొల్యూషన్. మరి హైడ్రోఫానిక్స్కున్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే ల్యాండ్ ఎక్కువ తీసుకోదండి. ఓకే, దాంట్లో ఇంకో మోర్ ఈల్డ్ స్మాలర్ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్, వర్టికల్గా మీరు ల్యాండ్ గ్రో చేయొచ్చు. ఓకే, క్రాపింగ్ సైకిల్ ఈజ్ రిడ్యూస్డ్ అండ్ ద ప్లాంట్ డస్ నాట్ హ్యావ్ టు గ్రో లాంగ్ రూట్స్ ఇన్ సర్చ్ ఆఫ్ న్యూట్రియంట్. చిన్న చిన్న క్రాప్ సైకిల్స్ అండి, కొత్త కొత్త ప్లాంట్స్ వేసుకోవచ్చు. నెక్స్ట్ మిగతా అడ్వాంటేజెస్ ఏంటి ఈ హైడ్రోపానిక్స్లో అంటే సిగ్నిఫికెంట్ రిడ్యూస్ ఇన్ వాటర్ యూసేజ్ ఎట్ సుపీరియర్ ఈల్డ్. ఏంటంటే మామూలుగా సాయిల్లో వాటర్ పోస్తే ప్లాంట్ కొంత తీసుకుంటుంది, దానికంటే ఎక్కువ సాయిల్ పీల్చేసుకుంటుంది. సో అటువంటి సాయిల్ పీల్చుకునేది ఇక్కడ ఎక్కడ సాయిల్ యూజ్ చేయం కాబట్టి ఆ వాటర్ సేఫ్ అయిపోయింది. యూ కెన్ మేక్ టైలర్ మేడ్ క్రాప్స్ అనమాట. మీకు కావాల్సిన క్రాప్ని వేసుకోవచ్చు, ఇదే వేయాలి అదే వేయాలి కాదు. యూ కెన్ టైలర్ ఇట్, యూ కెన్ మేక్ ఇట్ ఆన్ యువర్ మీకు సూట్ అయ్యే విధంగా. బెటర్ క్వాలిటీ కంట్రోల్ చేయొచ్చండి, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయొచ్చు. ఇందులో కూడా బెస్ట్ సైజు అన్నీ కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. బెటర్ ఎన్వైరన్మెంట్లో better nutrition value of crops you can maintain, better cultivation technique and application of science and technology. So what are the disadvantages? ఇప్పుడు ఇది చాలా అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ మై ఫ్రెండ్స్, ఇది వర్టికల్ ఫార్మింగ్ అంటే ఎన్నో పైపులు కావాలి, వాటర్ కావాలి, మోటార్ కావాలి, ఖచ్చితంగా రోజుకు రోజు కరెంట్ ఉండాలి. కరెంట్ లేకుంటే పని జరగదు. కాబట్టి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఒకటండి. ఇదంతా టెక్నాలజీ కాబట్టి రైతులకు అంత అవేర్నెస్ ఉండదండి. నెక్స్ట్ నీడ్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. వాటితో పాటు క్యాపిటల్ ఇంటెన్సివ్, ఇంత పెద్ద పైపులు, ఇంత పెద్ద షెడ్లు, ఇంత పెద్ద లైటింగ్లు పెట్టాలంటే ఇనీషియల్గా చాలా చాలా ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం. నెక్స్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటి అంటే అక్వాపానిక్స్. అక్వాపానిక్స్కి హైడ్రోపానిక్స్కి తేడా ఏంటంటే ఇందులో చూడండి, ఈ యొక్క ఫిష్ ట్యాంక్లో ఫిష్లు పెంచుతామండి. ఆ ఫిష్ అనేది దాంట్లో నుంచి దాని ఫీకల్ మ్యాటర్ అంటే అది వదులుతున్నటువంటి ద్రవాలు ఏవైతే ఉంటాయో అవి వాటర్లో మిక్స్ అవుతూ ఉంటాయి. అప్పుడు అవే ఫీకల్ మ్యాటర్ ఏవైతే ఉంటుందో ఇట్ కంటైన్స్ ఎ లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్ విచ్ ఆర్ నెసెసరీ ఫర్ ప్లాంట్స్. సో దీంట్లో నుంచి వచ్చిన వేస్ట్ దీనికి న్యూట్రియంట్ ఇన్పుట్ అవుతుందండి. ఇలా వాటర్ని సర్క్యులేట్ చేయడం ద్వారా ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేయడమే అక్వాపానిక్స్ అండి. యు ఆర్ యూజింగ్ బోత్ ప్లాంట్ అండ్ ఫిషరీ రెండు. Cultivating fish and other aquatic animals in tanks with organic inputs with hydroponics, where plants are cultivated in water. Fish excrete and పంపిస్తామండి. The difference between aquaponics and hydroponics is synthetic fertilizers are used in hydroponics for providing nutrients to plant. Hence cultivation of fish is not possible in hydroponics. మామూలుగా అక్వాపానిక్స్లో అండి డైరెక్ట్గా ఫిష్ నుంచి వచ్చిన న్యూట్రియంట్స్ని ఇస్తాం, కానీ హైడ్రోపానిక్స్లో ఆర్టిఫిషియల్ న్యూట్రియంట్స్ యాడ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్ ఏదైనా ఉంటే ఏరోపానిక్స్ అండి. మామూలుగా హైడ్రోపానిక్స్లో రూట్స్ తీసుకొచ్చి నీళ్ళలో పడేస్తాం, కానీ ఏరోపానిక్స్లో ఏంటండి రూట్స్ అన్నీ కూడా గాలిలో వేలాడుతూ ఉంటాయి. ఆ రూట్స్కి ఆక్సిజన్ రిచ్ మరియు న్యూట్రియంట్ రిచ్ వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేస్తూ ఉంటాం, ఇలా చల్లుతూ ఉంటాం. ఓకే, దిస్ ఈజ్ వాట్ కాల్డ్ ఏరోపానిక్స్. ఇవి గాల్లో ఉంటాయండి, దీనికి కూడా సాయిల్ అక్కర్లేదు. Unlike hydroponics, the roots of plants are grown in the aeroponic system are suspended in the air
and the spraying of water, nutrients lead to the oxygen-rich mist environment. Aeroponics have implemented as an alternative to water-intensive hydroponic system worldwide. హైడ్రోపానిక్స్లో దాదాపు వాటర్ ఎక్కువ తీసుకుంటుందండి మామూలు కంటే. దాన్ని తగ్గించేందుకు ఇలా తుప్పిళ్ళుగా నీళ్ళు చల్లడం ద్వారా దాంట్లో ఆక్సిజన్ ఎక్కువ అబ్జర్వ్ అయ్యి రూట్స్కి ఎక్కువ న్యూట్రియంట్స్ కూడా పోయే అవకాశాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఏరోపానిక్స్? ఏరోపానిక్స్లో అడ్వాంటేజెస్ ఏంటండి? 100% access to CO2 concentration for photosynthesis, improve uptake of minerals by plants, enhanced oxygen availability, limited disease transmission, helps in faster and better growth of plants. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అండి. ఇఫ్ యూఆర్ నాట్ ఫాలోయింగ్ ప్లీజ్ పాస్ ద వీడియో. మల్టీఫోల్డ్ ఇంక్రీజ్ ఇన్ ప్లాంట్ మెటబాలిజం. ఓకే, ఇది స్పేస్లో కూడా చేసేందుకు. ఓకే, ఎక్కడైతే మనకు వాటర్ ఎక్కువ ఉండి ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ ఉందో అక్కడ కూడా చేసుకోవచ్చు. అన్లైక్ హైడ్రోపానిక్స్ grown plants, aeroponically grown plants will not suffer transplant shock when they are transplanted to soil. హైడ్రోపానిక్స్ నుంచి తీసినటువంటి ఏవైతే రూట్స్ ఉంటాయో అవి సాయిల్లో పుడితే చచ్చిపోతాయండి, కానీ ఏరోపానిక్స్లో అలా చనిపోవు. అకార్డింగ్ టు నాసా, aeroponically grown plants require 1/4 of nutrient input compared to hydroponics. Aeroponically grown plants have high dry weight biomass. Any species of plant can be grown in a true aeroponic system because microenvironment of aeroponic can be finely controlled. So, ఇక్కడ మనం క్రాప్ సైన్స్ అనే ఇన్ ఇండియా అనే టాపిక్కి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఎండ్ చేసుకుంటే మిగతా క్లాస్లో కొత్త టాపిక్స్ చూడవచ్చు. సో గోయింగ్ బియాండ్ మీకు వెళ్ళే ముందు ఇంకో కొన్ని టాపిక్స్ గురించి చెప్పాలి. సో అందులో ఒకటి వచ్చేసండి బయో కిసాన్ స్కీమ్. బయో కిసాన్ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వారు తెచ్చినటువంటి స్కీమ్ అండి. బయోటెక్నాలజీ యూజ్ చేసి కిసాన్ అంటే రైతు యొక్క అవుట్పుట్ని ఎలా పెంచాలని చెప్పేసి తీసుకొచ్చినటువంటి ఒక స్కీమ్. ఇదే కాకుండా మీరు క్రాప్ సైన్స్కి సంబంధించి ఏమైనా స్కీమ్ ఉంది అంటే మీకు రాయాల్సిన స్కీమ్ వచ్చేసి సాయిల్ హెల్త్ కార్డ్ అండి. సాయిల్ హెల్త్ కార్డ్. ఎందుకు మీరు సాయిల్ హెల్త్ కార్డ్ గురించి రాయాలి? ఎందుకంటే క్రాప్కి అవసరమైన ప్రతి న్యూట్రియంట్స్ ఎంత కావాలో ఎంత ఇవ్వాలో సైంటిఫిక్ పద్ధతిలో మీరు సాయిల్ హెల్త్ కార్డ్ని 3 సంవత్సరాలకు ఒకసారి తీసుకుంటే అంతే న్యూట్రియంట్స్ వేయాలి. అధికం అవసరం లేదు, తక్కువ అవసరం లేదు. తద్వారా ఏమవుతుందండి, సైంటిఫిక్ పద్ధతిలో క్రాప్కి కావాల్సిన న్యూట్రియంట్స్ వేయడం వల్ల క్రాప్ యొక్క ప్రొడక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎక్కువ వేస్తే తగ్గుతుంది, తక్కువ వేసినా తగ్గుతుంది. కానీ ఎగ్జాక్ట్ అమౌంట్ వీ కెన్ గెట్ ఫ్రమ్ ద సాయిల్ హెల్త్ కార్డ్ ఇనిషియేటివ్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మీకు కరెంట్ అఫైర్స్లో ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి క్రాప్స్ కొత్తవి ఏవైతే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు మొన్న పిఎం మోడీ గారు డెడికేట్ చేశారు. ఎప్పుడండి? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్ 75 ఇయర్స్ సంబంధంగా 75 ఇయర్స్ అయినందువలన వారు ఏం చేశారండి, బయోఫోర్టిఫైడ్ క్రాప్స్ని దేశానికి డెడికేట్ చేశారు. ఓకే, బయోఫోర్టిఫైడ్ క్రాప్స్. ఓకే, న్యూట్రిషన్ రిచ్ క్రాప్స్ అని కూడా అనొచ్చు మీరు. ఓకే, దాదాపు 33 ప్లాంట్స్, 33 వెరైటీస్ ఆఫ్ హై ఈల్డింగ్ వెరైటీస్ అనొచ్చు, వాటిని దేశానికి డెడికేట్ చేశారు. ఇలాంటి కరెంట్ అఫైర్స్ లేదా మీకు కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ముక్తోశ్రీ రైస్, దిస్ ఇస్ ఆర్సెనిక్ రెసిస్టెన్స్ రైస్. ఇలాంటివి కూడా మీరు క్రాప్ సైన్స్ కింద ఆయా స్టేట్ గవర్నమెంట్స్ తీసుకొచ్చినటువంటి బెటర్ ఇనిషియేటివ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు రాయాల్సిందే. ఓకే, అలానే మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేదా ఎలా అంటే డాక్టర్ ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, లేదా తెలంగాణలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ అగ్రి యూనివర్సిటీ. అక్కడ జరుగుతున్నటువంటి రీసెర్చ్, అక్కడ జరుగుతున్నటువంటి కొత్త ఇన్పుట్స్ కానీ అవుట్పుట్స్ కానీ అవన్నీ కూడా క్రాప్ సైన్స్ కిందకే వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, యూ షుడ్ ఫాలో ద న్యూస్ పేపర్. రెగ్యులర్గా చూడండి, కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తేనే సైన్స్ అండ్ టెక్నాలజీలో బెటర్ మార్క్స్ వస్తాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇక్కడితో మనం క్లాస్ ఎండ్ చేద్దాం. మోడల్ మెయిన్స్ క్వశ్చన్ వచ్చేసరికి మీకు మోడల్ మెయిన్స్ క్వశ్చన్లో డైరెక్ట్ క్వశ్చన్ వస్తుందండి. వాట్ ఈజ్ క్రాప్ సైన్స్? వాట్ ఆర్ ద ఇనిషియేటివ్స్ టేకెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా?
లేదంటే స్టేటస్ ఆఫ్ క్రాప్ సైన్స్ అండ్ ఇండియా అనేసి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. సో ట్రై టు రీడ్ ఆల్ దీస్ స్లైడ్స్, యూ విల్ గెట్ ద క్లియర్ ఐడియా. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ మార్క్స్ రావాలంటే టెక్నికల్ టర్మ్స్ రావాలి మీ ఆన్సర్లో, అప్పుడే మీకు బెటర్ మార్క్స్ వస్తాయి. తెలంగాణ సిలబస్లో ఇచ్చినటువంటి క్రాప్ సైన్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్స్ కింద ఫారెస్ట్ స్పీసీస్ అనే టాపిక్ ఒకటి ఉంటుందండి. ఆ టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. జనరల్లీ మీరు ఫారెస్ట్ స్పీసీస్ గురించి తెలుసుకున్నప్పుడు వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, అసలు మనకి ఫారెస్ట్ నుంచి వాటిలో ఉన్న చెట్ల ద్వారా మనకు వచ్చేటువంటి లాభాలు ఏంటి అంటే, ఫస్ట్ అవి ఆహార నిల్వలుగా పనిచేస్తాయండి. దే గివ్ అస్ ఫుడ్ అండ్ దే ఆల్సో ప్రొవైడ్ లీవ్లీహుడ్ ఏ విధంగా అండి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్యాంబూ ఉంటుంది, అది కూడా ఒక ఫారెస్ట్ ప్లాంటే కదా బ్యాంబూ. ఓకే, బ్యాంబూ వల్ల మీరు ఏం చేయొచ్చు అండి, మీరు నిచ్చెనలు తయారు చేయొచ్చు, బ్యాంబూతో ఉయ్యాలలు తయారు చేయొచ్చు. సో బ్యాంబూతోని ఎన్నో క్రాఫ్ట్స్ తయారు చేయొచ్చు. అలానే ఈ యొక్క ప్లాంట్స్ లేదా ట్రీస్ అన్నాం, ఎగ్జాక్ట్లీ ఇక్కడ వచ్చిన వర్డ్ ఏంటంటే ఫారెస్ట్ స్పీసీస్ అన్నాం, ప్లాంట్కి సంబంధించిన స్పీసీస్, అవి ట్రీస్ కావచ్చు ఏదైనా కావచ్చు. సో ఆ తర్వాత బ్యాంబూ తర్వాత ఇంకేముంటాయంటే లక్క ఇస్తుంది, అంటే లక్కను ప్రొడ్యూస్ చేసే సీడ్స్ ఉంటాయి ట్రీస్. అవే కాకుండా మీకు మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి. మీకు ఫారెస్ట్ ట్రీస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ టీక్, సాల్ ఇటువంటి చెట్ల నుంచి వుడ్ అనేది చాలా విలువైనది. తర్వాత ఆయిల్ సీడ్స్ ఇస్తాయి, తర్వాత లక్కని ప్రొవైడ్ చేస్తాయి. ఆ తర్వాత ఫైబర్ ప్రొడ్యూస్ చేసే ట్రీస్ ఉంటాయి. ఆ తర్వాత రబ్బర్ ట్రీ ఒకటి ఉంటుంది ఫారెస్ట్లోనే, దాని నుంచి వచ్చే జిగురుతో రబ్బర్ తయారు చేస్తాం. సెంటెడ్ ఆయిల్స్ ఉంటాయి. అవే కాకుండా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉంటాయి. చింత చెట్లు ఉంటాయి ఫారెస్ట్లో, అవి రకమైన చింత చెట్లు. లేదా మనం యూజ్ చేసే బీడీలు చుట్టడానికి యూజ్ చేసేటువంటి టెండు లీవ్స్ కానివ్వండి, లేదా ఇస్తరాకుల్లో వాడేటువంటి ఆకులు కానివ్వండి, ఇవన్నీ కూడా. ఇవే కాకుండా ప్రస్తుతం బయోడిగ్రేడబుల్ ప్లేట్స్ ఏవైతే వస్తున్నాయో ఫారెస్ట్లో కింద పడినటువంటి ఆకుల ద్వారా తయారు చేసిన ప్లేట్స్ తయారు కానివ్వండి, చెక్క బొమ్మలు కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి. మనం తిరుపతికి వెళ్తే మనకు ₹1, ఆ కాలంలో ₹1 మనకు సీడ్ ఇచ్చేవాళ్ళు. ఏం సీడ్ అండి అది? ఇలా ఒక బొమ్మలా కనిపిస్తుంది, ఇలా ఉంటుంది కదండి ఇలా. సో ఇలాంటి సీడ్, దిస్ ఈజ్ ఆల్సో ఏ సీడ్ అండి. యాక్చువల్లీ ఇది పైన్ సీడ్ అంటాం దీన్ని, పైన్ సీడ్. సో ఇలా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్కి కూడా మనకు ఫారెస్ట్ స్పీసీస్ అనేటివి చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే మీరు మన భారతదేశం గురించి ఒకసారి చూడాలన్నమాట. యు నో దట్ అవర్ ఇండియా, ఓకే, ఇండియాని జనరిక్గా ఇలా దించేసుకుంటే, ఓకే, సో ఇలా మీరు జనరిక్గా ఇండియా అనుకుందాం. ఓకే, ఇండియాని మీరు నార్త్ నుంచి సౌత్, ఓకే, నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్, ఓకే, ఈస్ట్ టు వెస్ట్గా చూడండి. మీకు ఇండియాలో నార్థన్ రీజియన్లో హిమాలయాస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ అంతా ఏముంటుందండి, టెంపరేట్ రీజియన్ ఉంటుంది. ఏముంటుంది, టెంపరేట్. అలానే మీరు సౌత్కి వస్తే ఇక్కడ ట్రాపిక్ రీజియన్ ఉంటుంది, ట్రాపిక్స్, ఎందుకంటే ఈక్వేటర్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి. ప్లస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది భారతదేశం నుంచి పాస్ అవుతుంది. ఓకే, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది భారతదేశం నుంచి పాస్ అవుతున్నందుకు మీకు నార్త్లో ఒక రకమైన స్పీసీస్, సౌత్లో ఇంకో రకమైన స్పీసీస్ ఉంటాయి. ఓకే, నార్త్లో మామూలుగా మీరు జమ్మూ అండ్ కాశ్మీర్లో విల్లో ట్రీస్ చూస్తారు. ఓకే, దీంతోనే మనం క్రికెట్ బ్యాట్స్ తయారు చేస్తాం. దీనికి చాలా వాల్యూ కూడా ఉంటుంది. ఇది నార్త్లో ఉన్న ఫారెస్ట్ స్పీసీస్ అండి. డియోదార్ కానివ్వండి, ఓకే, సాల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. మెల్లిగా సౌత్కి వస్తున్న కొద్దీ మీకు టీక్ యాడ్ అవుతుంది. ఓకే, అకేసియా లేదా తుమ్మ చెట్లు, తుమ్మలు, ఓకే, తుమ్మ చెట్లు ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు సౌత్లో కనిపిస్తాయి. నార్త్లో కూడా ఉంటాయి కానీ అంత ఎక్కువగా ఉండవు. సో దిస్ ఈజ్ హౌ ద ప్లాంట్స్ ఆర్ ఫారెస్ట్ స్పీసీస్ అనేటివి ప్రతి చోట సేమ్ ఉండవండి. నార్త్ ఈస్ట్లో మళ్ళీ మీకు కొన్ని యూనిక్గా కనిపిస్తాయి ఫారెస్ట్ స్పీసీస్, ఎస్పెషల్లీ అరుణాచల్ అటువంటి రీజన్స్లో. ఓకే, అక్కడ కొత్త స్పీసీస్ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా వైడ్గా డిస్ట్రిబ్యూట్ అయినటువంటి ఫారెస్ట్ స్పీసీస్ అనేటివి భారతదేశంలో ఉన్నాయని మీకు తెలియాలన్నమాట. సో నెక్స్ట్ వి విల్ డైరెక్ట్లీ గో ఇన్ టు ద ఇంపార్టెంట్ స్పీసీస్ అనమాట. ఎందుకంటే ఫారెస్ట్ స్పీసీస్ క్యారెక్టరిస్టిక్స్ అన్నాడు వాడు, అక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్స్ అని ఇచ్చేసి దాంట్లో కామా పెట్టేసి ఇవన్నీ ఇచ్చేసాడు అనమాట సబ్ కేటగిరీలో. మరి కొన్నిటి క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకుందాం, ఆ తర్వాత ఇంకొన్నిటి పేర్లు వాటి ఉపయోగాలు మాత్రం తెలుసుకుందాం. సో మొట్టమొదటిసారిగా వస్తే ఫస్ట్ వచ్చేసి శాండల్వుడ్ అండి. శాండల్వుడ్
గుడ్. మామూలుగా ఇది మైసూరు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో అత్యధిక మొత్తంలో ఉంటాయి. 80% నుంచి 90%, 80% నుంచి 90% శాండల్వుడ్ వచ్చేసి తమిళనాడు కర్ణాటక బార్డర్ దగ్గర ఎక్కువగా ఉంటాయి. కర్ణాటకలోనే మ్యాక్సిమం అండి. అందుకే మీరు మైసూర్ శాండల్వుడ్ సోప్, ఓకే. ఈ మైసూర్ శాండల్వుడ్ సోప్ అనేది మైసూర్ గవర్నమెంట్ కిందనే ఉందండి ఇప్పటికీ కూడా. సో ఇట్స్ ఎ వెరీ ఫేమస్ కంపెనీ ఫర్ ప్రొడ్యూసింగ్ శాండల్వుడ్ సోప్స్ అనమాట. సో దీని ఒక టెక్నికల్ నేమ్ శాంతలం అల్బమ్ లిన్, కామన్లీ నోన్ యాజ్ ఈస్ట్ ఇండియన్ శాండల్వుడ్ ఆర్ చందనం. ఓకే, చందనం చెట్టు బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ శాంతలాసియా. ఓకే, ఇట్ ఈస్ హైలీ వాల్యుబుల్ అండ్ బికమింగ్ ఎండేంజర్డ్ స్పీసీస్. ఓకే, వీటిని గుర్తుపెట్టుకోండి ఈ పదాన్ని. ఎండేంజర్డ్ అంటే ఏంటి, మీకు ఎన్వైరన్మెంట్లో చదువుతూ ఉంటారండి. ఎండేంజర్, ఎండమిక్, ఓకే, ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ అండ్ మోర్ దెన్ 90% లైస్ ఇన్ కర్ణాటక, తమిళనాడు, కవరింగ్ 83,000 square kilometers. శాండల్వుడ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద రిలీజియస్ లైఫ్ ఆఫ్ ఇండియన్స్. అంతే కదండి, శాండల్వుడ్ సెంటుతో తయారు చేసినటువంటి అగరబత్తులు, శాండల్వుడ్ నుంచి తీసినటువంటి నూనెతో అభిషేకాలు. ఓకే, ద ఎసెన్షియల్ ఆయిల్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ దిస్ వుడ్ ఆక్యుపైస్ సిగ్నిఫికెంట్ ప్లేస్ ఇన్ ద పర్ఫ్యూమ్ ఇండస్ట్రీ. దీని నుంచి వచ్చే ఒక సుగంధ ద్రవ్యం ఏదైతే ఉందో అండి, దానికి ఇంకా ఫ్లేవర్స్ యాడ్ చేసి మనము రెగ్యులర్గా సెంట్ తయారు చేస్తూ ఉంటాం. ఎక్కువగా ఈ పద్ధతిని శాండల్వుడ్ని ఇంపోర్ట్ చేసుకొని ఎక్కడ తయారు చేస్తారండి? సెంట్ కాన్పూర్, ఓకే, ఉత్తరప్రదేశ్లో. ఇది పర్ఫ్యూమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కూడా మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. Although it is available in some other countries, still the Indian sandalwood has retained its dominance over the other sources because of its quality. మామూలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ మన క్వాలిటీ వల్ల మనం ఉండామన్నమాట. దీని హ్యాబిటాట్ ఎక్కడ ఉంటుంది? The general habitat of this sandalwood tree is from coastal dry forest up to 700 meter elevation. 700 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది మరియు కోస్టల్ ఏరియాస్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. It normally grows in the sandy or stony red soils, but a wide range of soil types are inhabited. ఏంటండి, ఇది మామూలుగా శాండీ లేదా సోనీ రెడ్ సాయిల్స్లో, కానీ అవే కాకుండా ఇతర సాయిల్స్లో కూడా ఇది స్ప్రెడ్ అయి ఉందన్నమాట. This habitat has a temperature range of 0 to 38 degrees Celsius, annual rainfall between 500 to 3,000 mm. అత్యధిక వర్షపాతం ఉన్న ఏరియాస్లో లేదా టెంపరేట్ నుంచి ఏంటంటే 0 డిగ్రీ సెల్సియస్ నుంచి 38 డిగ్రీ సెల్సియస్ కొండ ప్రాంతాల్లో కూడా ఇది పెరిగే అవకాశం ఉందన్నమాట. సో నెక్స్ట్ సీడ్ టెక్నాలజీ. మామూలుగా ఈ చందనం యొక్క సీడ్ ఎలా ఉంటుంది? ఈజ్ అన్ ఎవర్ గ్రీన్ ట్రీ. రాసుకోవాలండి, ఇది శాండల్వుడ్ ట్రీ ఈజ్ ఏ ఎవర్ గ్రీన్ ట్రీ. అంటే మీకు చెట్టు ఆకులు రాలుతున్నట్టుగా అనిపించవన్నమాట, ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఇట్ కెన్ గ్రో ఏ హైట్ ఆఫ్ 20 meters అండ్ అటైన్ ఏ గర్త్ ఆఫ్, అంటే గర్త్ అంటే దాని యొక్క వైశాల్యం, ఇట్లా ఇది ట్రీ ట్రంక్ అనుకుంటే ఇది గర్త్ అనమాట. ఓకే, ఇదంతా కూడా ఈ లెంత్ గర్త్ అంటాం. Over 1.5 meter, its flowers and fruits twice a year during March, April and September, October. Trees start flowering from 3 years of age. మామూలుగా 3 సంవత్సరాల తర్వాత అవి ఫ్లవరింగ్ స్టార్ట్ చేస్తాయి. Seed production generally is good in one of the seasons. Certain trees flower only once a year, some do not flower regularly. ఇవి రెగ్యులర్గా ఫ్లవర్ అవుతాయని ఏం లేవు. About 6,000 seeds make 1 kg. ఒక కేజీ సీడ్స్ విత్తనాలు వీటి తీసుకుంటే అందులో దాదాపు 6,000 మొక్కలు ఉంటాయి, 6,000 సీడ్స్ ఉంటాయి. వాటితో ఎన్ని మొక్కలు తయారయ్యొచ్చో మీరే ఊహించుకోండి. సీడ్స్ కెన్ బి కలెక్టెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ట్రీ. మామూలుగా ఈ యొక్క శాండల్వుడ్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఆయిల్ వస్తుందండి. ప్రతి చెట్లో ఆయిల్ ఉండదు, ప్రతి చెట్టుకి అంత వాల్యూ ఉండదు. కొన్ని చెట్లలో ఆయిల్ అనేది ఒక హార్ట్ అనేది ఫామ్ అవుతుంది. దాని గురించి నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. మామూలుగా సీడ్ కలెక్షన్. Xanthalum album fruits are collected fresh from more than 20 years old trees and are soaked in water and rubbed to remove the soft pearl when it has been dried. Seeds ni మామూలుగా స్టోరేజ్ చేస్తామండి. వాటిని ప్రీ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. హైడ్రోజన్ సల్ఫైడ్లో ప్రీ ట్రీట్మెంట్ చేస్తాం ఫర్ 30 minutes, సో దట్ ఆ లేయర్ పోయేసి వెంటనే త్వరగా చెట్టు పెరిగే విధంగా మనం దాన్ని ప్రీ ట్రీట్మెంట్ చేస్తాం. నెక్స్ట్ హార్డ్ వుడ్ ఫార్మేషన్ అండ్ ఆయిల్ కంటెంట్. ఏంటంటే హార్డ్ వుడ్
ఓకే, గుర్తుపెట్టుకోవాలి ఇది హార్ట్ వుడ్ అంటే ఏంటి. మామూలుగా నేను చెప్పానండి ఇంతకుముందే, ఏం చెప్పాను, ద శాండల్వుడ్ ఆర్ ఎవ్రీ శాండల్వుడ్ ట్రీ ఈజ్ నాట్ హ్యాస్ హైలీ వాల్యూ. ఎందుకంటే కొన్ని శాండల్వుడ్ ట్రీస్లో ఒక లేయర్, ఒక గంధకంలా తయారవుతుందండి, ఒక ఒక సాలిడ్ లేయర్గా ఆయిల్ అంతా గడ్డగట్టిపోయి ఉంటుంది అందులో. దట్ ఈస్ వాట్ మోస్ట్ వాల్యూడ్ ఇన్ ద శాండల్వుడ్ ట్రీస్. అది మామూలుగా ప్రతి చెట్లో ఫామ్ కాదండి. కొన్ని చెట్లలో ఎక్కువగా ఉంటుంది, కొన్ని చెట్లలో తక్కువగా ఉంటుంది, కొన్ని చెట్లలో అసలే ఉండదు. ఇది ఎందుకు ఫామ్ అవుతుంది, ఈ గంధకం అనేది ఎందుకు ఫామ్ అవుతుంది అంటే, ఆ ప్లాంట్ లోపల స్ట్రెస్ వచ్చినప్పుడు. స్ట్రెస్ ఎప్పుడు వస్తుందండి ప్లాంట్స్కి? క్లైమేట్ చేంజెస్ వల్ల, ఏదైనా ఒక పురుగు వచ్చినప్పుడు, లేదా ఒక వ్యాధి వచ్చినప్పుడు, ఆ ప్లాంట్ తనను తాను రక్షించుకోవడానికి సెక్రీట్ చేసినటువంటి ఈ ద్రవమే అది గడ్డగట్టడం ద్వారా మీకు శాండల్వుడ్ యొక్క హార్ట్ వుడ్ దొరుకుతుందండి. దాంట్లో నుంచి తీసినటువంటి ఆయిల్ ఎంతో సుగంధ ద్రవ్యాన్ని ఇస్తుంది అనమాట. ఇట్ హ్యాస్ వెరీ థెరప్యూటిక్ మెడిసిన్ ఆల్సో. Hardwood formation in the sandalwood trees generally starts around 10 to 13 years of age. మొక్క ఎదిగినప్పటి నుంచి 10 నుంచి 13 సంవత్సరాల ఫామ్ స్టార్ట్ అవుతుంది. బట్ వాట్ ట్రిగ్గర్స్ దిస్ ప్రాసెస్ హ్యాస్ నాట్ వెరీ వెల్ అండర్స్టూడ్. ఏది ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుందో ఇంకా క్లియర్గా తెలియదు. సర్టెన్ ఫ్యాక్టర్స్ జనరలీ రిలేటింగ్ టు స్ట్రెస్ సచ్ యాజ్ గ్రావెల్లీ డ్రై సాయిల్, సాయిల్ మొత్తం డ్రైగా ఉండడం వల్ల, ఇన్సులేషన్ వేడి ఎక్కువగా రావడం వల్ల, రేంజ్ ఆఫ్ ఎలివేషన్ seem to provide right environment for the formation of hardwood irrespective of size of stem. After 10 years of age, the occurrence of hardwood varies. ఇప్పుడే రావాలి, 10 సంవత్సరాల తర్వాత రావాలి, 13 10 మధ్యలోనే వస్తుంది అని ఏం లేదు, ఎప్పుడైనా రావచ్చు. The value of hardwood is due to its oil content and the superiority of oil is due to the percentage of, ఇది రాసుకోవాలి, xanthanol. ఈ యొక్క నూనెలో శాంతలాల్ అనే పదార్థం అధికంగా ఉంటే దానికి అధికమైన రేట్ కూడా వస్తుంది. ఇన్ ఎ ట్రీ ద ఆయిల్ కంటెంట్ ఈజ్ హైయెస్ట్ ఇన్ ద రూట్. ఓకే, ఈ యొక్క ట్రీలో ఆ హార్ట్ వుడ్ ఎక్కడైతే ఉంటుందో మామూలుగా రూట్స్లో ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత రూట్స్ పైన ఉన్న ట్రంకులో, నెక్స్ట్ హైయెస్ట్ ఈజ్ ఇన్ ద స్టెమ్ అట్ ద గ్రౌండ్ లెవెల్ అండ్ గ్రాడ్యువల్లీ ట్యాంపర్స్ ఆఫ్ టువర్డ్స్ ద షిప్. ఇది ఒకవేళ మన యొక్క ట్రీ అయిందనుకోండి. సో ఓకే, ఆయిల్ కంటెంట్ అనేది ఇలా హై ఇక్కడ ఉంటుంది, హై లో, ఈ ట్రీ అనుకుంటే హై ఎక్కడ రూట్స్లో ఉంటుంది, మీదికి పోతుంటే లో అవుతూ ఉంటుంది. సిమిలర్లీ దేర్ ఈజ్ అ గ్రేడియంట్ ఇన్ ద ఆయిల్ కంటెంట్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద పెరిఫెరీ ఆఫ్ ద హార్ట్ వుడ్ టు ద స్టెమ్ అనమాట. మామూలుగా ఎక్కువగా ఆయిల్ అవుటర్ సర్ఫేస్లో ఉంటుంది, మెల్లమెల్ల లోపలికి పోతుంటే ఆ హార్ట్ వుడ్ లోపల కూడా ఆయిల్ కంటెంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. Depending on their age, trees can be called young or matured. Although this is an empirical classification and holds good for a particular population, the oil content and its composition may differ at the same age. ఏమన్నా అండి, మామూలుగా అయితే చెట్లని ఇది పెద్ద చెట్టు, ఇది కొత్త చెట్టు అనిగా డివైడ్ చేయవచ్చు వాటి ఏజ్ ప్రకారం. కానీ ఈ కొత్త చెట్టు అయినా పాత చెట్టు అయినా దాంట్లో ఆయిల్ కంటెంట్ దాని ఏజ్ గురించి సంబంధం లేకుండా ఉంటుందన్నమాట. Young trees height less than 10 meters and girth is less than 50 centimeters and the hardwood diameter is 0.5 to 2 centimeters. ఏదైతే గంధకం తయారవుతుందో దాని వాల్యూ చాలా తక్కువ. And hardwood with 0.2 to 2% oil content which has 85% of xanthanol, 5% of acetate and 5% of xanthalenes. మెచ్యూర్ ట్రీస్, పెద్దగా ట్రీస్ అంటే 15 to 20 meters హైట్ అండి, గర్త్ 1 meter వరకు ఉంటుంది, hardwood diameter 10 to 20 centimeters with an oil content of 6.2% which has over 90% of xanthanol and 3 to 5% of acetate and 3% of xanthalenes. గుర్తుపెట్టుకోవాలండి ఇది. ఓకే, మెచ్యూర్డ్లో xanthalenes లేదా శాంథనాల్ అనేది బేసికల్గా ఎక్కువ ఉంటుంది. మామూలుగా ఈ యొక్క శాండల్వుడ్ ట్రీకి కొన్ని డిజీజెస్ మరియు పెస్ట్ కూడా వస్తాయండి. దీనికి ఉన్న ఫేమస్ డిజీజ్ వచ్చేసి స్పైక్ డిజీజ్ అండి. ఈ స్పైక్ డిజీజ్ ఏంటంటే ఆకు అనేది రోజు రోజుకి ముడిచిపోయి ఒక ముళ్ళులా మారిపోతుందండి. రోజు రోజుకి ముడిచిపోయి ఒక ముళ్ళులా మారుతుంది. ఇప్పుడు ఆకు అనేది వైడ్గా లేదు, వైడ్గా లేకుంటే ఫోటోసింథసిస్ తక్కువ జరుగుతుంది, ఫోటోసింథసిస్ తక్కువ జరిగితే ప్లాంట్కి ఎనర్జీ ఉండదు, ఎనర్జీ లేకుంటే ప్లాంట్ అల్టిమేట్లీ చనిపోతుంది. సో కాలక్రమేణా 2 నుంచి 3 సంవత్సరాల్లో ఈ స్పైక్ డిజీజ్ వచ్చిన ఒక శాండల్వుడ్ ట్రీ వచ్చేసి పూర్తిగా చనిపోతుంది. ఈ శాండల్వుడ్ ట్రీకి స్పైక్ డిజీజ్ అనేది ఎందుకు వస్తుందో దాని నివారణ ఏంటో ఇప్పటివరకు మనకు తెలియదు అనమాట. ఇట్ మే అకర్ అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకే, న్యూ లీవ్స్ బికమ్ స్మాలర్, narrower and more pointed.
ఓకే, అండ్ ద ప్లాంట్ డైస్ ఇన్ 2 to 3 years. ఒకసారి చదువుకోవాలండి. నెక్స్ట్, సో స్ప్రెడ్ ఆఫ్ డిజీజ్. ద స్ప్రెడ్ ఆఫ్ డిజీజ్ ఇస్ స్పోరాడిక్ అండ్ డిజీజ్ ట్రాన్స్మిటెడ్ నేచురల్లీ బై ఇన్సెక్ట్ వెక్టర్. ఏదైతే స్పైక్ డిజీజ్ ఉందో అది ఒక ఇన్సెక్ట్ నుంచి పాకుతూ ఉంటుందన్నమాట. It has been found that other insect vectors in addition to nephotactics virulence may also be responsible for the transmission of disease. So far, no permanent remedial measures have been prescribed for the control of spike disease. No permanent remedial measure లేదు అని చెప్పాను మీకు. స్టెమ్ బోర్ ఇవన్నీ కూడా మిగతా డిజీజ్ అండి. ఒకసారి ఇవన్నీ చూడండి. ఇవన్నీ స్పీసీస్ కానివ్వండి ఏవైతే డ్యామేజ్ చేస్తాయో చూడండి. అరిస్టోబియా, ఆక్టోఫిలిస్టస్, అరువిలియస్, హార్ట్వుడ్ బోరర్ అండ్ సమ్ ఆఫ్ ద పెస్ట్. ఇది ఒక పెస్ట్ ఏం చేస్తుందంటే అండి, ఏదైతే హార్ట్ వుడ్ ఉంటుందో, గంధకం ఏదైతే మధ్యలో ఉంటుందో దాన్ని తినేసే అటువంటి పెస్ట్ ఇది అరువిలియస్. గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అరువిలియస్ ఒకటి. ఓకే, నెక్స్ట్ జెజూరియా కోఫిస్, రెడ్ బోరర్ మీ శాండల్వుడ్ని బయట నుంచి హోల్స్ చేస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్పీసీస్, రెగ్యులర్గా కనిపించే స్పీసీస్ గురించి నేను మాట్లాడుతున్నా. ఇంపార్టెంట్లో మీకు యూకలిప్టస్ వస్తుందండి. ఏంటండి? యూకలిప్టస్ ట్రీ. మామూలుగా యూకలిప్టస్ గురించి మీరు కోఆలాస్, ఏంటండి కోఆలాస్, ఈ యొక్క కోఆలా అనే స్పీసీస్ చిన్నపాటి ఎలుగు జాతికి చెందినటువంటి స్పీసీస్ ఆస్ట్రేలియా ఉంటుంది. వీటిని మార్సుఫిలస్ అని కూడా అంటాము. మార్సుఫిలస్ అంటే శాక్ ఉండేటువంటి జంతువులు అండి. ఈ మార్సుఫిలస్ చెందినటువంటి కోఆలా పూర్తిగా ఈ యొక్క యూకలిప్టస్ ఆకులు తినే బతుకుతుందండి. ఓకే, ఈ యూకలిప్టస్ అనేది ఔషధాలు తయారు చేయడంలోనే కాకుండా పేపర్ ఇండస్ట్రీలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. సో సిమిలర్లీ క్యారెక్టరిస్టిక్స్ అన్నప్పుడు యూకలిప్టస్ ఎత్తు ఎంత, ఎక్కడ పెరుగుతుంది, దాని ఉపయోగాలు ఏంటి, ప్రాపగేషన్ ఎలా జరుగుతుంది, సీడ్ ఒకటి, దాని గురించి ఒకసారి క్లియర్గా చూద్దాం. ఓకే, సో సైడ్ ఫ్యాక్టర్స్. మామూలుగా యూకలిప్టస్ పెంచాలంటే సైడ్ ఫ్యాక్టర్స్ ఏముండాలి? సో యూకలిప్టస్ camalduneus is a common and widespread tree species. It is best suitable tree species for the area which receive rainfall from. మామూలుగా రెయిన్ఫాల్ ఎంత ఉండాలండి? 250 నుంచి 600 mm రెయిన్ఫాల్ ఉండాలి. At the same time, it can also grow well in high rainfall areas which receive as high as 1250 mm. ఓకే, ఎక్కువ వర్షపాతం ఉన్న ఏరియాస్లో కూడా పెరుగుతుంది. మామూలుగా యూకలిప్టస్ ఆకులు ఇలా ఉంటాయండి. ఓకే, ఇక్కడ పొడుగ్గా ఉంటాయి. యూకలిప్టస్ విత్తనాల లోపల ఈ ఫ్లవర్ లోపల ఈ విత్తనాలు ఉంటాయి చిన్నగా. ఓకే, నెక్స్ట్, ద సక్సెస్ ఆఫ్ యూకలిప్టస్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ఇట్స్ సుపీరియారిటీ టు అదర్ ట్రీస్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ వుడ్ ఆన్ ఇన్ఫర్టైల్ డ్రై ల్యాండ్స్. గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే ల్యాండ్ రిక్లమేషన్ చేస్తున్నామో, ఒక మైన్ పెట్టాము, మైన్లో మొత్తం మూసేసాము, అక్కడ అంతా పంటలు ఏం పండవు, అలాంటి చోట ఇలాంటి చెట్లు పెరిగితే అవి పెరుగుతాయి. ప్లస్ వాటిలో ఉన్నటువంటి తేమను కానివ్వండి, లేకుంటే వాటిలో ఉన్నటువంటి ఓకే దాన్ని ఈ మట్టికి కూడా అందిస్తూ ఉంటుంది. ఇట్స్ టాలరెన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ డ్రౌట్ అండ్ హై టెంపరేచర్. చూడండి, హై టెంపరేచర్స్ తట్టుకుంటుంది. వానలు పడకపోయినా తట్టుకొని బతికేటువంటి చెట్టు మన యూకలిప్టస్ చెట్టు. తద్వారా ఏమవుతుందని మన పేపర్ మిల్స్కి ఎల్లప్పుడూ పేపర్ సప్లై ఉంటుంది. మీరు చూడొచ్చండి, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో యూకలిప్టస్ సైట్స్ మీరు చూడొచ్చు. The species occurs on a variety of soil types from red, black or sandy alluvial soils. It can also grow well in salt affected area. చూడండి, saline సాయిల్స్లో కూడా ఈ యొక్క ప్లాంట్ అనేది చాలా అధికంగా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ప్లాంటింగ్ స్టాక్ ఏమన్నారు? ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్ అండ్ ట్రీ బ్రీడింగ్ కోయంబత్తూర్ హ్యాస్ రిలీజ్ 4 యూకలిప్టస్ కలోనియల్ వెరైటీస్. యూకలిప్టస్లో క్లోనింగ్ చేసేసి 4 వెరైటీస్ ప్రొడ్యూస్ చేశామండి. అవే ఈ యొక్క పేరు, ఇన్స్టిట్యూట్ యొక్క పేరుతోని యూకలిప్టస్ 1, యూకలిప్టస్ 2 అండ్ యూకలిప్టస్ 3 అండ్ యూకలిప్టస్ 4 ఫర్ కల్టివేషన్ ఇన్ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్లో. అంటే ఇప్పుడు తెలంగాణను కూడా కలుపుకొని వాళ్ళు ఈ యొక్క 4 వెరైటీస్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్ వాళ్ళు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్, దీని గురించి నేను లాస్ట్కి చెప్తాను. సో ద clones are multiplied and supplied based on the prior request. మామూలుగా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇస్తారు. About 20% of the improvement in the yield is expected from these clonal varieties. Institute for Forest Genetics and Tree Breeding
sell seeds to the farmers at a cost of rupees 10,000 per kilogram. 10,000 ఒక కిలోగ్రామ్లో కొన్ని వందల వేలాది సీడ్స్ ఉంటాయండి దీంట్లో. అలా మీరు అయ్యో ఒక కిలోనే ఇస్తున్నాడు సరిపోతే సరిపో అలా ఏం లేదు. కొన్ని వందలాది సీడ్స్, వేలాది సీడ్స్ ఉంటాయి, వందలు కూడా కాదు. సీడ్ కలెక్షన్, ప్రాసెసింగ్ అండ్ నర్సరీ టెక్నిక్ యూస్. దీంట్లోంచి విత్తనాలు ఎలా కలెక్ట్ చేస్తాం, దీన్ని ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలా పెంచాలి. ఇవి సీడ్స్ వెంటనే ఇలా చల్లుతే పెరగవండి. నర్సరీలో చాలా జాగ్రత్తగా పెంచి ఆ తర్వాత ఒక్కొక్క చెట్టును తీసుకెళ్ళి పాతితేనే అది సరిగ్గా పెరుగుతుంది, యూకలిప్టస్ ట్రీ. ఓకే, సీడ్ ఆర్ మిక్స్డ్ విత్ ద కాఫ్ అండ్ కెన్ బి డిఫికల్ట్ టు డిస్టింగ్యూష్ ఫ్రమ్ ద కాఫ్. కాఫ్ అంటే దాని మీద ఉన్నటువంటి ఒక లేయర్ అండి, అది దాని లోపలనే ఉంటుంది. సీడ్స్ వెయిట్ అప్రాక్సిమేట్లీ 700 సీడ్స్ ఉంటాయండి ఒక్క గ్రాములో. 700 సీడ్స్ అంటే అర్థం చేసుకునేది చిన్న చిన్నగా ఉంటాయో. అబౌట్ 100 to 500 జెర్మినెంట్ కెన్ కమ్ పర్ గ్రామ్. 700లో 100 నుంచి 500 గింజలు అనేటివి మీకు మొలకలు ఎత్తుతాయి. అన్ని గింజలు మొలకలు ఎత్తావు కదండి, అందులో 100 నుంచి 500 గింజల వరకు మొక్కలు ఎత్తే అవకాశం ఉంటుంది. The seeds with about 5% moisture content can be stored for more than 10 years if they are placed in hermetic containers at the temperature of 3 to 5 degrees Celsius. మామూలుగా ఇవి 10 ఏళ్ల వాటి కూడా మనం దాచిపెట్టచ్చండి, మంచిగా వాటిని ఒక క్లోజ్డ్ కంటైనర్లో పెట్టి చల్లటి ప్రదేశాల్లో పెడితే. ఓకే, ప్లాంటింగ్ ఆఫ్ సీడ్స్. సో నెక్స్ట్ అండి, ప్లాంటింగ్ ఆఫ్ సీడ్. వాట్ ఈస్ దట్? ప్లాంటింగ్ ఆఫ్ సీడ్. The texture of the medium germination must be fine. ఏంటంటే మామూలుగా ఫైన్ ఉండాలి. A fertile mixture of soil with sand in a proportion of 1:1. మామూలుగా మంచి ఫర్టైల్ సాయిల్ మరియు 1:1 రేషియోలో ఆ సీడ్లు అందులో వేసేయాలండి. మామూలుగా ప్లాంటింగ్. The seed should be sown under the shade on a free draining and a sterile medium and covered with a very sprawling with inert material, example sand. ఓకే, మంచి ఫర్టైల్ సాయిల్లో మీద మొత్తం శాండ్ వేసేసి ఎండలో కాదండి షేడ్లో పెట్టాలన్నమాట దీన్ని. ఓకే, మంచి స్టెరైల్ మీడియం. ఎట్లా స్టెరైల్ ఉండాలి అంటే సీడ్లో పురుగులు పడకూడదు, బ్యాక్టీరియా రాకూడదు, దానికోసం అని చెప్పేసి స్టెరైల్ మీడియం. సీడ్ మస్ట్ బి షోడ్ డీప్ ఎనఫ్ టు ప్రివెంట్ ద అన్కవరింగ్ వెన్ వాటర్డ్. But they must not be too embedded. The germination period for this method ranges from 4 to 5. ఈ సీడ్ నుంచి మొలక రావడానికి మామూలుగా 4 నుంచి 5 రోజులు వస్తుందండి. ఈ సీడ్ని కూడా మరీ డెప్త్లో పెట్టకూడదు అనమాట, యావరేజ్ డెప్త్లో పెట్టాలి. The seedlings are lifted from the mother bed when they are 5 to 7 centimeters in the height and transplanted in the poly bags. ఏంటండి మామూలుగా అవి 4 నుంచి 5 సెంటీమీటర్లు ఇంత చిన్నగా పెరిగిన తర్వాత ఆ సీడ్స్ని తీసేసి పాలిథిన్ బ్యాగ్స్లో మనం ఫిల్ చేసినటువంటి మంచి శాండ్లో, మంచి ఫర్టైల్ సాయిల్లో అవి ట్రాన్స్ప్లాంట్ చేయాలి. Alternatively, the seeds can also be planted directly into the bags using special devices such as syringes to place 2 or 4 seeds in each bag. అంతేకాదండి మామూలుగా పాలిథిన్ బ్యాగ్స్లో కూడా డైరెక్ట్ కొట్టేయచ్చు. ఒక సిరంజ్ నుంచి సీడ్స్ చాలా చిన్నగా ఉంటాయండి, లోపలికి కొట్టేస్తే కూడా ఆ సీడ్స్ పెరుగుతూ ఉంటాయి. మామూలుగా 3 నుంచి 4 వేస్తామండి, ఎందుకంటే అవి అందులో ఏదో ఒక్కటే జెర్మినేట్ అవుతుంది కనుక. సో టువర్డ్స్ సీడ్లింగ్ స్టేజ్. ఈ సీడ్లింగ్ వచ్చిన తర్వాత సీడ్ నుంచి సీడ్లింగ్ వస్తాయి కదా, చిన్న ముక్క, దాన్ని సీడ్లింగ్ అంటాం. ద పార్షియల్ షేడ్ ఈస్ నీడెడ్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటింగ్ టిల్ 6 weeks. కొంచెం ఎండ ఎక్కువ తగలకూడదని మామూలుగానే ఉండాలన్నమాట, ఎప్పుడు షేడ్లో ఉంచడానికి ట్రై చేయాలి. ప్లాంట్స్ రీచ్ ప్లాంటబుల్ సైజ్ ఆఫ్ 30 centimeters in 4 to 5 months. చూడండి, ఒక చిన్న సీడ్లింగ్ నుంచి అది దాని మొక్కని మనం రియల్ లైఫ్ ల్యాండ్లో తీసుకెళ్ళి ఎన్వైరన్మెంట్లో పెట్టాలంటే ఎన్నండి 4 నుంచి 5 నెలలకి అది 30 సెంటీమీటర్ల పొడుగు పెరుగుతుంది. Seedlings require periodic watering in the first stage of development. Common mistakes in the propagation are overwatering and associated disease problems, overshading and allowing the germinants to become too large for easy transplant, leading to the malformed tap roots or root curling in the pots. ఏం మిస్టేక్స్ చేస్తామండి మామూలుగా, ఇది ఇంకా కొంచెం పెద్దగా పెరిగి తర్వాత పెడదామంటే మీ రూట్స్ అన్నీ కూడా ఆ పాలిథిన్ బ్యాగ్ కంజెస్టెడ్గా ఉంటుంది కదండి, సరిగ్గా ఫామ్ కావు. అలా మళ్ళీ తీసుకొని పెట్టినా అది చచ్చిపోతుంది అనమాట చెట్టు. ఇంకా మామూలుగా మిస్టేక్ చేసేయండి, షాడోలో పెడదాం కదా అంటే మొత్తం తీసుకుపోయి ఏదో చీకటి రూమ్లో పెట్టినట్టు పెట్టేయడం, లేదు అంటే డిజీజెస్ రావడం ఆ చెట్టుకి అనేది జరుగుతుంటుంది. టు ప్రివెంట్ డాంపింగ్ ఆఫ్ క్యూప్రిక్ ఫంగిసైడ్స్ షుడ్ బి అప్లైడ్. క్యూప్రిక్ ఫంగిసైడ్స్ అంటే ఫంగస్కి సంబంధించినటువంటి లేయర్స్ని కింద పెడితే ఆ రూట్స్ అనేటివి మంచిగా ఫంగస్ నోడ్యూల్స్ తయారైపోయి రూట్స్ పాడు కాకుండా ఉంటాయి. About 1 to 2 lakh seedlings
కెన్ బి ఆబ్టైన్డ్ ఫ్రమ్ 1 kg ఆఫ్ సీడ్ ఇన్ నర్సరీస్. గుర్తుపెట్టుకోవాలి ఎంత అండి, 1 kg సీడ్స్ నుంచి మీరు 1,00,000 నుంచి 2,00,000 సీడ్లింగ్స్ అనేటివి తయారు చేసుకోవచ్చండి. నెక్స్ట్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్. మామూలుగా అండి యూకలిప్టస్ పెంచేటప్పుడు ఒక చెట్టుకి మరియు ఇంకో చెట్టుకి మినిమం గ్యాప్ ఇచ్చుకుంటామండి. ఎందుకంటే అది కొంచెం సన్షైన్ కానివ్వండి, షేడ్ కానివ్వండి, ఒక చెట్టుకి వచ్చిన డిసీజ్ ఇంకో చెట్టుకు రాకుండా, ప్లస్ ఈ చెట్ల మధ్యలో ఇంకో పంట వేసుకునే విధంగా కూడా ఉండేందుకు మనం ఇట్లా చేస్తాం. మామూలుగా ఫస్ట్ ల్యాండ్ని వీడింగ్ అండ్ బర్నింగ్ ఆఫ్ అండర్ బుష్ ఆర్ రికమెండెడ్ బిఫోర్ ప్లాంటింగ్. మీరు చూస్ చేసుకున్న ల్యాండ్లో వీడ్స్ రిమూవ్ చేయండి, కావాలంటే దాన్ని ఒకసారి తగలబెట్టేసేయండి. ద ఎబిలిటీ ఆఫ్ స్పీసీస్ టు కంపీట్ విత్ ద వీడ్స్ ఈస్ పూర్. ఇవి ఇంకో వీడ్తో కంపీట్ చేయలేమని తొందరగా చచ్చిపోతాయి. In high rainfall areas, extensive weeding must be applied until the crown closes 2 to 3 years. అంటే ఎక్కడైతే వర్షపాతం ఎక్కువ ఉంటుందో అక్కడ ఎల్లప్పుడూ ఈ వీడ్స్ రాకుండా చూసుకుంటూ ఉండాలి. Inadequate weed control may lead to complete failure of planting. Spacing of 3 cross 2 meters, okay, is often applied for the pulpwood. ఏదైతే లావుగా పల్ప్వుడ్ కావాలనుకుంటామో దానికి స్పేసింగ్ 3 meters లేదా 3 to 4 meters, అంటే లెంత్ బ్రెడ్త్ వైజ్గా 3 meters 2 metersగా పెట్టాలి. వైడర్ స్పేసింగ్ ఆఫ్ 4 meters and 2 meters or 5 meters 2 meters are recommended when larger trees are required. Okay, for energy plantation a spacing of 2 meters is recommended. కాలబెట్టడానికి అయితే 2 meters, పేపర్కి అయితే 1 meter. ఓకే, ఇంకా కొంచెం బెంచ్ల కొరకు ఫర్నిచర్ కొరకు అంటే ఇంకొంచెం ఎక్కువగా చేస్తాం. మామూలుగా దీనికి ఫర్టిలైజర్ ఎన్పికే రేషియో ఎంత అంటే 1:3:2:1 అండి. నైట్రోజన్ ఎక్కువ పెట్టాలి, ఫాస్ఫరస్ తర్వాత పొటాషియం. సో క్రౌన్ డై బ్యాక్ డ్యూరింగ్ ద డ్రై సీజన్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ బోరాన్ డెఫిషియన్సీ ఇట్ కెన్ బి ప్రివలెంట్ ఇన్ ఫ్యూ స్పేసెస్. దీంట్లో బోరాన్ డెఫిషియన్సీ ఉంటుందండి, ఆ చెట్టు ఒదుగనే తగ్గిపోతుంటుంది. దాన్ని తగ్గియాలంటే బోరాక్స్ని యాడ్ చేస్తామని ట్రీకి ఆ సాయిల్ దగ్గర, డిపెండింగ్ అపాన్ ద dosage అనమాట. In India, eucalyptus is managed through clear felling systems followed by coppice rotation a maximum for 3 times. అంటే ఒక్కసారి మీరు ఈ పంటను నాటితే కనుక కొప్పైస్ అంటే ఆ పక్క నుంచి ఇప్పుడు ఈ చెట్టు అనుకోండి అండి, ఇది పెద్ద చెట్టు అనుకోండి, ఈ పక్క నుంచి చిన్న చిన్న చెట్లు వస్తాయి చూడండి, వీటిని కొప్పైస్ అంటాం. మామూలుగా ఇది కొట్టేస్తే ఈ కొప్పైస్ నుంచి ఇంకో చెట్టు పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా ఒక 3 సార్లు చేసుకోవచ్చు అండి, మ్యాక్సిమం 3 times చేస్తాం. ఒక పంటని 3 సార్లు తీసుకోవచ్చు. ఆఫ్టర్ ట్రీ రొటేషన్ ద బిలో గ్రౌండ్ బయోమాస్ ఈస్ టేకెన్ అవుట్ అండ్ రీప్లాంటెడ్ విత్ సీడ్లింగ్. మొత్తం అయిపోయిన తర్వాత అదంతా పీకేసి చెట్టుని మళ్ళీ కొత్త సీడ్లింగ్ పెడతాం తప్ప అదే చెట్టుని చేయమన్నమాట 3 సంవత్సరాల తర్వాత. ఫర్ ద pulpwood డిపెండింగ్ ఆన్ ద ఫర్టిలిటీ అండ్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ద రొటేషన్ కెన్ బి ఫిక్స్డ్ ఫ్రమ్ 5 to 7 years. మామూలుగా పల్ప్వుడ్కి మామూలుగా మనం 5 to 7 years పెడతాం, దేనికైతే పేపర్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తాము. నెక్స్ట్ అగ్రోఫారెస్ట్రీ ప్రాక్టీసెస్లో ఈ స్పేసింగ్స్లో 3 to 2 meters స్పేసింగ్ ఏదైతే ఇచ్చామో ప్లాంట్ టు ప్లాంట్, దాంట్లో మనం ఇంటర్ క్రాపింగ్ చేసుకోవచ్చు. ఇంటర్ క్రాపింగ్ అంటే ఏంటంటే ఈ క్రాప్తో పాటు ఇంకొక చెట్లను కూడా పెంచుకోవచ్చు అనమాట. A wide range of crops can be grown in the spacing of 5 meter and 2 meter which supports intercropping up to 3 years. ఈల్డ్ ఎంత వస్తుంది మామూలుగా ఇప్పుడు మీకు ఫస్టే చెప్పానండి, దీంట్లో 3-4 హైబ్రిడ్స్ ఉన్నాయి. సో ఈ హైబ్రిడ్స్ వల్ల మనకి ఈల్డ్ అనేది ఈరోజు చాలా ఎక్కువ వస్తుందని స్టార్టింగ్లో 25 నుంచి 30 టన్నులు ఒక హెక్టార్కి వచ్చేది. కానీ ప్రస్తుతం బికాస్ ఆఫ్ నౌ వీఆర్ గెట్టింగ్ అరౌండ్ 100 to 150 టన్ పర్ హెక్టార్. ఒక హెక్టార్ నుంచి 100 నుంచి 150 టన్నుల దిగుబడి అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ ఈ చెట్టుకి మామూలుగా ఇన్సెక్ట్స్ మరియు పెస్ట్లు మరియు డిజీజెస్ ఏమేమి వస్తాయి. ఓకే, సో ఈ నర్సరీ ఇట్ ఈస్ ససెప్టబుల్ టు డైవర్స్ ఫంగీ కాజింగ్ డాంపింగ్ ఆఫ్ కాలర్ రోట్ అండ్ లీవ్ డిజీజెస్. చెప్పానండి, నర్సరీలో ఉన్నప్పుడు డిజీజెస్కి ఈజీగా పట్టుకుంటుంది. ఫంగీ డిజీజెస్, బ్యాక్టీరియా డిజీజెస్ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. టర్మైట్స్ ఏవండి, చెదపురుగులు. ఓకే, termites affect planted seedlings. Eucalyptus is severely attacked by an invasive gall insect. ఈ గాల్ ఇన్సెక్ట్ అండి బొక్కలు పొడిచేసి లోపలికి వెళ్ళేసి మొత్తం తినేస్తుంది అనమాట. గాల్ లైక్ స్ట్రక్చర్ ఇన్ ద మిడ్ రిప్ అండ్ యంగ్ స్టెమ్స్లో టెండర్ స్టెమ్స్ ఉంటాయి చూడండి, దాంట్లోకి వెళ్ళి నాశనం చేస్తుంది. ద ప్రాబ్లమ్స్ ఈజ్ సివియర్ ఇన్ ద యంగ్ సీడ్లింగ్ అండ్ కొప్పైస్ షూట్స్. కెమికల్ ట్రీట్మెంట్స్ డు నాట్ ఫౌండ్ టు బి సూటబుల్. దీనికి ట్రీట్మెంట్ లేదండి, కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా పెద్ద లాభం లేదనమాట. సో దిస్ ఈజ్ హౌ ద యూకలిప్టస్ ప్లాంటేషన్ చూడండి,
ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ చూడండి, మీకు ఇక్కడ ఇది తక్కువది కనిపిస్తుంది మీకు ఇక్కడ, మామూలుగా అయితే 2-5 అనుకోవచ్చు దీన్ని. ఇక్కడ కూడా చూడండి సీడ్లింగ్స్ పెట్టాము, ఎంత స్పేస్ ఇచ్చాము చూడండి. ఇక్కడ కూడా చూడొచ్చు, మీరు క్లియర్గా చూడొచ్చు, స్పేసింగ్ ఈజ్ క్లియర్లీ ప్రొవైడెడ్. ఓకే, వాట్ ఆర్ ద యూజెస్, దీనివల్ల యూజెస్ ఏంటి? వుడ్ ఈజ్ యూజ్డ్ మెయిన్లీ ఫర్ పోల్స్, పెద్ద పెద్ద పొడుగ్గా పెరుగుతుంది కదండి, పోల్స్ కన్స్ట్రక్షన్ కోసం యూజ్ చేసేవాళ్ళం. పోల్ పోస్ట్, ఫైర్ వుడ్ కోసం, చార్కోల్ తయారు చేయడం కోసం, పేపర్ తయారు చేయడానికి యూజ్ చేసేటువంటి పల్ప్ కోసం, దీన్ని మనం హార్డ్వుడ్ లాగా కూడా లేదంటే ప్రాక్టికల్ బోర్డ్ లాగా కూడా, బోర్డ్స్ తయారు చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లాంట్ ఏంటండి? కెసువారినా. ఏంటండి? కెసువారినా. ఈ కెసువారినా అనే ప్లాంట్ మీరు ఈ పిక్చర్లో చూస్తే ఒకసారి గుర్తుపడతారండి. ఇది మీరు మన ఇందిరా పార్క్ వెళ్ళినా లేదంటే మీ చుట్టుపక్కల ఖచ్చితంగా ఎక్కడో చోట చూసుంటారు. వీటికి గట్టిగా ఇవి సీడ్స్ అండి, వీటికి ఉన్న కాయలు లేదా సీడ్స్ అనొచ్చు. ఇవి ముళ్ళులా ఉంటాయండి. యాక్యూప్రెషర్ కోసం కొంతమంది కాయలు కొనుక్కొని ఇలా చేతులు రుద్దుకుంటూ ఉంటారు. అవి చిన్న నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి, 1 to 2 inches, సమ్టైమ్స్ బిగ్గర్ ఆల్సో. ప్లస్ ఈ లీవ్స్ ఏవైతే ఉన్నాయో పాయింటెడ్ లీవ్స్ అండి, కల్సిరిన్, అవి పాయింట్గా ఉంటాయి. ఇవి ఇలా విరగొట్టి మళ్ళీ ఇలా పెడితే అలా అతుక్కొని ఉంటుంది అనమాట. సో Casuarinas are versatile group of plants with a wide-ranging adaptability to grow in different environments and provide multiple end users and services. వీటికి ఉన్న ఎస్పెషల్ బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దీస్ ఆర్ నైట్రోజన్ ఫిక్సింగ్ అండి. దే ఫిక్స్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ రాసుకోవాలండి. కసూరినా, ఓకే, ఇది ఫారెస్ట్ ప్లాంట్, అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని ఫిక్స్ చేస్తుంది త్రూ సింబియాటిక్ అసోసియేషన్ విత్ బ్యాక్టీరియా ఫ్రాంకియా అనే బ్యాక్టీరియాతో కలిసి అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఫిక్స్ చేస్తుంది. Casuarina wood is high calorific value and renowned fuel wood in the tropics. అది హై calorific value ఉంటుందండి, ఎక్కువసేపు మండే నేచర్ కలిగిన వుడ్ మన Casuarina wood అన్నమాట. In India, Casuarina was introduced during the 19th century and is now estimated to be under cultivation around 500,000 hectares in the peninsular region. మన పెనిన్సులర్ ఇండియాలో, సౌత్ ఇండియాలో అత్యధిక మొత్తంలో దీన్ని సాగు చేస్తూ ఉంటాం. దీన్ని ఫ్యూయల్ వుడ్ లాగానే కాకుండా అపార్ట్ ఫ్రమ్ ఫ్యూయల్ వుడ్ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఫర్ పేపర్ మేకింగ్ అండ్ ఆఫ్ లేట్ ప్రిఫర్డ్ చాయిస్ ఫర్ బయోమాస్ బేస్డ్ పవర్ జనరేషన్. బయోమాస్ నుంచి ఏదైతే పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నామో దాంట్లో కూడా ఇది యూజ్ చేస్తామన్నమాట. ద స్ట్రాటజిక్ సిలిండ్రికల్ స్టెమ్స్ ఫైండ్ యూజ్డ్ ఇన్ రూరల్ హౌస్ బిల్డింగ్ అండ్ స్కాఫోల్డ్స్ ఇన్ ద కన్స్ట్రక్షన్ సైట్లో సపోర్ట్ ఇవ్వడానికి, హౌస్ బిల్డ్ చేసుకోవడానికి. ఇట్ ఈస్ ప్రిన్సిపల్ స్పీసీస్ ఫర్ డెవలపింగ్ షెల్టర్ బెడ్స్. ఏవైతే రివర్స్ చుట్టూ, ఓకే, ఇన్ ద కోస్టల్ ఏరియాస్, సముద్రం చుట్టూ కోస్టల్ బెడ్స్ తయారు చేస్తాం చూడండి, అది ఈ వుడ్తో కూడా తయారు చేస్తాం, అంత తొందరగా డీకే కాదు కాబట్టి. అండ్ విండ్ బ్రేకర్స్ ఫర్ ప్రొటెక్టింగ్ అగ్రికల్చరల్ క్రాప్స్. రాసుకోవాలండి, మీ యొక్క అగ్రికల్చరల్ క్రాప్స్ని కాపాడుకోవాలంటే ఈ వుడ్తోనే మీరు అవన్నీ లే చేసుకుంటారు. It also plays a key role in reclaiming mined areas and afforesting nutrient poor sites. ఓకే, ఇది రాసుకోవాలండి, ఎందుకంటే ఇది నైట్రోజన్ ఫిక్సింగ్ కదండి. అందుకే మీరు ఏ సైడ్లో పెడితే ఆ సైట్ యొక్క మీకు న్యూట్రియంట్స్ పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా రిక్లమేషన్ ఆఫ్ మైండ్ సైట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ నియోలామ్రాకియా కడాంబా. పేరు కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, నియోలామ్రాకియా కడాంబా. దీన్ని మీరు తరచుగా హైదరాబాద్లో కనిపిస్తుంది, మనకి చాలా చోట్లలో ఇటువంటి కాయల్ని కనుక మీరు చూసుంటే, ఇది ఫ్లవర్ అండి, గుండ్రంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ ద ప్లాంట్ లుక్ లైక్స్. ఓకే, ఈ స్మెల్ మంచిగా ఉంటుందండి, ఒక మంచి స్మూత్ స్మెల్ వస్తుంది అనమాట ఈ చెట్టు నుంచి. దీంట్లో కూడా వుడ్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తామండి. ద వుడ్ ఈస్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ దేనికండి? సీలింగ్ బోర్డ్స్ తయారు చేసేందుకు, లైట్ కన్స్ట్రక్షన్ వర్క్స్ కోసం, ప్యాకింగ్. మీరు బ్రౌన్ కలర్ అట్టేసుకుంటాం చూడండి, దాన్ని కూడా ఈ చెట్టుతోనే. ప్యాకింగ్ కేసెస్, ప్లాంకింగ్ అండ్ కార్వింగ్ అండ్ టర్న్కీ. ద వుడ్ మేక్స్ గుడ్ వీనర్స్ అండ్ ప్లైవుడ్ సూటబుల్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కమర్షియల్ గేట్ ప్లైవుడ్ అండ్ టీ చెస్ట్ ప్లైవుడ్. మంచి ప్లైవుడ్స్ తయారు చేయడానికి ఈ యొక్క యూజ్ చేస్తాం. మామూలుగా దీన్ని ఎక్కువ శాతం మీకు అస్సాం వుడ్ ఈజ్ మెయిన్లీ యూజ్ ఇన్ ద ప్లైవుడ్ ఇండస్ట్రీ. దీనికి ఉన్న వర్సటైల్ నేచర్, లైట్ వెయిట్ నేచర్ వల్ల మ్యాచ్ బాక్స్, అగ్గిపుల్లలకి వెనకాల చెక్క కోసం, పెన్సిల్స్ తయారీలో,
మ్యాచ్ బాక్సెస్లో, స్ప్లింట్స్లో, సూటబుల్ ఫర్ రైటింగ్ అండ్ ప్రింటింగ్ పేపర్, గివ్స్ 48.6 ఈల్డ్ ఇన్ ఓవర్ 6,000 మీటర్ బ్రేకింగ్ లెంత్. మంచి ఈల్డ్ ఇస్తుందండి. మీరు పేపర్ తయారు చేయడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది. Brown wrapping paper can also be prepared by sulfate process. Fruits are edible. Bark used for relieving fever and extracts of leaves are used for mouth gargling. నోరు పుక్కిలించలు తయారు చేయడానికి వీటి లీవ్స్ని యూజ్ చేస్తాము. దీంట్లో నుంచి తీసినటువంటి బార్క్ నుంచి తీసినటువంటి మెడిసిన్ని జ్వరం తగ్గడానికి యూజ్ చేస్తాము. సో ఎన్నో ఉపయోగాలు కలిగిన చెట్టే ఈ యొక్క నియోలామరెక్కియా కడాంబియా. ఓకే, నెక్స్ట్ ఇది కూడా కొంచెం పలకడానికి కష్టం అండి. డియోస్పైరోస్ మెలానాక్సిలాన్. ఇది మామూలుగా చెప్పాలంటే మన టెండు లీవ్స్ అండి. సింపుల్గా చెప్తా, టెండు లేదా మీకు బీడీ చెట్టు అంటే తొందరగా వస్తుంది, లేదా తునికి పండ్లు కాచే అటువంటి చెట్టు. తునికి పండ్లు అండి, ఇక్కడ చూడొచ్చు మీరు తునికి పండ్లు. వీటిని తింటూ ఉంటాం, తెలంగాణలో తరచు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఈ టెండు లీవ్స్ అంటే ఏంటి? మామూలుగా ఇది కూడా ఫారెస్ట్ ప్లాంట్ అండి. దీని నుంచి వచ్చే ఆకుల్ని మనం బీడీ చుట్టేందుకు వాడుతూ ఉంటాం. ఓకే, ఇట్స్ ఎ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఏంటండి? మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. చాలా ఎకనామిక్ అండి ఇది, చాలా ఎకనామిక్. ఎంతో మందికి ఎకనామీ ఇస్తూ ఉంటుంది. లోకలీ ఇట్స్ నోన్ యాజ్ టెంబురిని, ఇన్ హిందీ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ టెండు. ఒడిస్సాలో, జార్ఖండ్లో, తెలంగాణలో, అస్సాంలో కెండు అంటాం. ఒడిస్సా, జార్ఖండ్, అస్సాంలో మామూలుగా బీడీ కట్టేందుకు యూజ్ చేస్తామండి. వీటికి కాచేటువంటి కాయలు ఏవైతే ఉన్నాయో తునికి పళ్ళని మనకి ఈ కాలంలోనే శివరాత్రికి ముందు వస్తాయి. మామూలుగా వాటిని దే ఆర్ ఇడబుల్, అవి తినొచ్చు అన్నమాట. నెక్స్ట్ చూడండి, ద కోరమాండల్ ఎబోనీ ఆర్ ఈస్ట్ ఇండియా ఎబోనీ అని కూడా పిలుస్తాం. ఇట్స్ ఎ స్పీసీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ట్రీ ఇన్ ద ఫ్యామిలీ ఎబిన్సేనియా, నేటివ్ టు ఇండియా అండ్ శ్రీలంక. ఇట్ ఈస్ హార్డ్, dry bark. Its common name derives from Coromandel coast of southeastern India. తమిళనాడు ప్రాంతం నుంచి దీని యొక్క కామన్ పేరు టెండు అనే పేరు రావడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫారెస్ట్ స్పీసీస్ వుడ్. ప్రత్యేకంగా వుడ్ కోసం ఉంది ఏంటంటే అండి మన టీక్. ఫ్రెండ్స్, నేను ఏదైతే యూకలిప్టస్కి మరియు దానికి ముందు చెప్పినటువంటి శాండల్వుడ్ ఏదైతుందో అదే పద్ధతిలో ఈ టాపిక్స్ని కూడా విడదీసే విధంగా చూడండి. సో ఇప్పటివరకు మనకి మోడల్ క్వశ్చన్స్ లేవు కనుక నేను నాకు తెలిసినంతలో, నేను అర్థం చేసుకున్నంతలో మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను ఫారెస్ట్ స్పీసీస్ గురించి. సో ఆ కృషిలోనే నేను మీకు టీక్ గురించి కూడా ఇచ్చాను. మామూలుగా టీక్ మీకు తెలిసిందే సౌత్ ఇండియాలో అధికంగా ఉంటుంది. ఓకే, దీని కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని వుడ్ ఫర్నిచర్ తయారు చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. టీక్ ఆకులు పెద్దగా ఉండడం వల్ల వాటిని మనం ఇస్తరాకుల్లా కూడా వాడుకుంటూ ఉంటాం. సో ఇవన్నీ ఎక్స్టెన్సివ్ యూజ్ ఫర్ డెక్కింగ్, డెక్ హౌసెస్, రైల్స్, ఈవెన్ మన రైల్వే లైన్స్ ఆ కాలంలో వాటిని లే చేయడానికి కూడా టీక్ వుడ్ యూజ్ చేస్తుంటాం. ఈ టీక్ వుడ్ అనేది హెవీ వుడ్ అండి, హెవీ వుడ్. ఇవి నీళ్ళ పైన తేలదు ఇదంత ఈజీగా, చాలా హెవీగా ఉంటుంది. అందుకే బోట్స్ తయారీలో యూజ్ చేయరు ఇదంతా కూడా. మామూలుగా పేపర్ మిల్స్లో కూడా అత్యధిక మొత్తంలో యూజ్ చేసేటి ఏమంటే పైన్ ట్రీస్ అండి, పైన్. ఓకే, జనరల్లీ చెప్పాలంటే మన రష్యాలో ఉన్నటువంటి ఆ రీజియన్లో పైన్ ట్రీస్ ఉంటాయి చూడండి, అలాంటి ట్రీస్ లైట్ వెయిట్ తేలుతూ ఉంటాయి అన్నమాట అవి. కానీ ఇది చాలా హెవీ ట్రీ, ఇది నీళ్ళలో మునిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. The traders and timbers users recognize several varieties of teak suitable for different end users. చాలా వెరైటీస్ ఉన్నాయండి. నీలాంబూర్ టీక్ అనేది ఒకటి ఉంటారు, నీలాంబూర్ టీక్. ఇది తమిళనాడుకు చెందిందండి. దీనికి జిఐ ట్యాగ్ కూడా వచ్చింది, అది మీకు తెలుసు. ఓకే, నెక్స్ట్ టీక్ ఫ్రమ్ సెంట్రల్ అండ్ ఇండియా ఈజ్ known for its color, texture and grains preferred for furniture and aesthetic needs. మన దగ్గర హై క్వాలిటీ టీక్ దొరుకుతుందండి, దాన్ని ఫారెన్ కూడా ఇంపోర్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. టీక్ ఆఫ్ గోదావరి వ్యాలీ ఇన్ ఆంధ్రప్రదేశ్ యూజ్డ్ ఫర్ ఫర్నిచర్ అండ్ క్యాబినెట్ మేకింగ్ ఫర్ ఆర్నమెంటల్ ఫిగరింగ్స్. టీక్ వుడ్ మార్కెట్స్ అండ్ డిపోట్స్ ఆర్ అవైలబుల్ ఆల్ ద టీ గ్రోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా. దాదాపు ప్రతి చోట టీక్ ఉంటుంది. మామూలుగా టీక్ విత్తనాలు, టీక్ ఆకులు ఇలా ఉంటాయండి. టేకు పువ్వుని మనం తెలంగాణలో మనం ఏం చేస్తామండి, బతుకమ్మలో కూడా పేరుస్తూ ఉంటాం. నెక్స్ట్ అండి, ఇప్పటివరకు మరి ఫారెస్ట్ స్పీసీస్, ఫారెస్ట్ ట్రీస్ ఇవన్నీ చదువుతున్నాం. మనకు తెలిసినంత వరకు మనకున్న స్కోప్లో ఒక 4, 5, 6 నుంచి 7 తెలుసుకున్నాము ఫారెస్ట్ స్పీసీస్ డిఫరెంట్వి.
అలానే నేను మీకు చెప్పినటువంటి ఫారెస్ట్ స్పీసీస్ ఏమైనా ఉంటే లక్కకు సంబంధించిన లక్క చెట్టు కానివ్వండి, రబ్బర్ ట్రీ, రబ్బర్ సెక్రీషన్ కానివ్వండి, లేదంటే రుద్రాక్ష చెట్లు కానివ్వండి, ఇవి కూడా మీరు చేసుకోవచ్చు. రుద్రాక్ష చెట్టు నుంచి వచ్చేటువంటి రుద్రాక్ష నుంచి వచ్చే ఇన్కమ్ కానివ్వండి, మనకి శేషాచలం అడవుల్లో దొరికేటువంటి పైన్ ట్రీ నుంచి వచ్చే పైన్ కోన్స్ అంటాం, వాటిని ఏమంటామండి, పైన్ కోన్స్. నేను చెప్పాను స్టార్టింగ్లోనే బొమ్మ దించి మరి, దాని గురించి కానివ్వండి, లేదా కట్టేచు, అకేసియా కట్టేచు, లేదా తుమ్మ జాతికి చెందినటువంటి చెట్లు, తుమ్మ చెట్ల వల్ల ఉన్నటువంటి లాభాలు, ఇవి కూడా మీరు వెనుకేసుకోవచ్చు అనమాట. సో అవి పోను, మీరు చూడాల్సిన మనకు అగ్రికల్చర్ కొరకు, క్రాప్ ప్లాంట్స్ కొరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఉంటే, మరి ఫారెస్ట్రీ కూడా ఒక ఇన్స్టిట్యూషన్ ఉండాలి కదా భారతదేశం మొత్తానికి. అలాంటి ఒక ప్రీమియం ఇన్స్టిట్యూషనే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. ఏంటండి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. ఇక్కడ చూడవచ్చు మీరు. సో ద జర్నీ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, మామూలుగా IFOS, ఇండియన్ ఫారెన్ సర్వీస్ వారు ఈ ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ పొందుతారండి. వాజ్ ఇనిషియేటెడ్ వే బ్యాక్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ 19th century, 19వ శతాబ్దంలోనే మన బ్రిటిష్ వారు స్టార్ట్ చేశారండి. విత్ ద అడ్వెన్స్ ఆఫ్ సైంటిఫిక్ ఫారెస్ట్రీ ఇన్ ఇండియా అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ స్కూల్ డెహ్రాడూన్ in 1878. ఎక్కడండి, డెహ్రాడూన్లో. It was on 5th June 1906 subsequently that the Imperial Forest Research Institute was found by Government of India for taking up the forest research in the country. In 1986 the Indian Council of 1986లో అండి, దాదాపు మీకు ఎంత అంది, 100 సంవత్సరాల తర్వాత, 110 సంవత్సరాలు దాదాపు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ was formed as an umbrella organization for taking care of forestry research, education and extension needs of the countries. Finally, on 1st June 1991 was declared as an autonomous council under Ministry of Environment and Forest. ఓకే, ఇది మనకు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిస్టర్ అయిందండి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కొంచెం ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి మీరు. అసలు ఉందా లేదా అని ఒక పాయింట్ రాస్తే మీకే మంచిది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ విత్ హెడ్ క్వార్టర్ ఎక్కడండి, డెహ్రాడూన్. సింపుల్గా ఈజ్ అన్ అపెక్స్ బాడీ ఇన్ ద నేషనల్ ఫారెస్ట్ రీసెర్చ్ సిస్టమ్ దట్ ప్రమోట్స్, అండర్టేక్స్ నీడ్ బేస్డ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్. ద రీజనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, దీనికి సబ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయని, ఎక్కడెక్కడ ఉన్నాయి, జోధ్పూర్ రాజస్థాన్లో, డెహ్రాడూన్లో, షిమ్లాలో, ఆ తర్వాత మన హైదరాబాద్లో ఉంది, కోయంబత్తూర్లో ఉంది, రాంచీ జార్ఖండ్లో ఉంది, బెంగళూరు కర్ణాటక, జోరాట్, జబల్పూర్. సెంటర్స్ ఆర్ అట్ అగర్తాలా, నార్త్ ఈస్ట్లో కూడా సెంటర్స్ ఉన్నాయండి, అగర్తాలా, ఐజ్వాల్, అలహాబాద్, ఓకే, చింద్వారా అండ్ విశాఖపట్నం. ఫారెస్ట్రీకి సంబంధించిన ప్రతి సెంటర్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయి ఉంది. మరి ఇన్స్టిట్యూట్ యొక్క విజన్ ఏంటి అండి, విజన్ చూడాలి కదా, విజన్, మిషన్, ఆబ్జెక్టివ్స్. విజన్ to achieve long-term ecological stability, sustainable development and economic security through conservation and scientific management of forest. ఏమన్నారు, నేను ఈ ఫారెస్ట్ని సైంటిఫిక్ శాస్త్రీయబద్ధంగా మెయింటైన్ చేస్తూ వాటి నుంచి ఎకనామిక్ వాల్యూని, ఎకలాజికల్ వాల్యూని, ఎకనామిక్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ని పొందుదాం అనుకుంటున్నాను. మరి దాని మిషన్ ఇది ఎలా చేద్దాం అనుకున్నారు, ఎలా అంటే టు జనరేట్ అండ్ అడ్వాన్స్ అండ్ డిసిమినేట్ సైంటిఫిక్ నాలెడ్జ్. నేను సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తా, దాని ద్వారా వచ్చిన నాలెడ్జ్ని నేను చక్కగా ఫ్రేమ్ చేసి అందరికీ అది అందుబాటులోకి తెస్తా. అండ్ టెక్నాలజీస్ ఫర్ ఎకలాజికల్ సెక్యూరిటీ, ఇంప్రూవ్డ్ ప్రొడక్టివిటీ, లివ్లీహుడ్ ఎన్హాన్స్మెంట్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ఫారెస్ట్ రిసోర్సెస్ త్రూ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. దీంట్లో రీసెర్చ్ ఎడ్యుకేషన్ వల్ల అందరికీ ఈ ఫ్రూట్స్ అందే విధంగా చూడాలి. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ అండి, దీస్ ఆర్ ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఫ్రెండ్స్. ప్లీజ్ పాస్ ద స్లైడ్స్ అండ్ రీడ్. ఓకే, టైం వేస్ట్ వద్దు, ఇది అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, ఎందుకంటే ఫారెస్ట్ స్పీసీస్ అని ఇచ్చారు, కానీ ఇన్స్టిట్యూషన్ విజన్ మిషన్ చాలు. ఒకసారి ఆబ్జెక్టివ్స్ చూడండి సింపుల్గా. ఓకే, ఫారెస్ట్రీని సస్టైనబుల్ డెవలప్మెంట్తో లింక్ చేయడం అనే ఒక పాయింట్ ఉంటుంది, SDG గోల్స్. అలాంటి సైంటిఫిక్ అడ్వైజ్ అండ్ పాలసీ సపోర్ట్ ఫర్ ఎన్హాన్సింగ్ ద ఫారెస్ట్ కవర్ పెంచాలి, దాని ద్వారా వచ్చే ఎకనామీ పెంచాలి, లీవ్లీహుడ్ ఆపర్చునిటీస్ కల్పించాలి. ఓకే, క్వాలిఫైడ్ హ్యూమన్ రిసోర్స్ కావాలి, ఇదంతా కామన్. యూ కెన్
మీరు జనరిక్గా ఆలోచించినా కూడా ఆబ్జెక్టివ్స్లో ఒక 5 ఆబ్జెక్టివ్స్ మీరే చెప్పవచ్చు. టు సపోర్ట్ అండ్ అడ్వైజ్ గవర్నమెంట్ ఆన్ టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్లో పార్టిసిపేట్ చేయడం, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ కావడం, ఇదంతా కూడా చాలా కామన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ భారతదేశంలో ఫారెస్ట్రీకి సంబంధించింది ఉంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్ మనకున్నటువంటి ఫారెస్ట్ ట్రీస్ని జెనెటిక్ ఇంజనీరింగ్ ఉపయోగించి వాటి యొక్క లైఫ్ టైంని పెంచడం, వాటిని త్వరగా జెర్మినేట్ అయ్యే విధంగా, త్వరగా పెరిగే విధంగా చూడడం, వాటి నుంచి వచ్చే ఈల్డ్ లేదా అవుట్పుట్ కూడా ఎక్కువగా అయ్యే చూడడానికి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ చేశామండి. Institute of Forest Genetic and Tree Breeding, Coimbatore, is a national research institute under Indian Council for Forest Research and Education. దీని యొక్క విజన్ ఏంటి? వుడ్ సెక్యూర్ సొసైటీ. మన మొత్తం సొసైటీలో వుడ్ అనేది మనకు సరిపడా ఉండాలి. To achieve this vision, our mission will be to enhance socio-economic conditions of tree growers and reduce environmental degradation and secure genetic stocks of tree resources. ఎవరైతే చెట్లు పెంచుతున్నారో వారిని రక్షించుకుందాం, వారి యొక్క ఎకనామీని పెంచుదాము, ఈ అన్ని చెట్లకు సంబంధించిన జెనెటిక్ రిసోర్సెస్ని మనం చక్కగా కాపాడుకుందాం. అవర్ అప్రోచ్ విల్ బి పార్టిసిపేటరీ రీసెర్చ్ ఫర్ డెవలప్మెంట్. మేము రైతులతో కలిసి రీసెర్చ్ చేసి దీన్ని డెవలప్ చేస్తాము, మేము ఎక్కడో దూరంగా ఉండం అనేది వీరి యొక్క ఇంపార్టెంట్ అప్రోచ్ అనమాట. ఓకే, మామూలుగా ఇందులో 2 కేటగిరీస్ ఉన్నాయండి. రీజనల్ ఉంది, నేషనల్ ఉంది. మొత్తం దేశానికి సంబంధించినటువంటి సైంటిఫిక్ కూడా చూస్తుంది. రీజన్, దీని కంట్రోల్లో ఉన్న రీజన్ ఏంటంటే సౌత్ ఇండియన్ రీజన్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ వీటి కిందికి వస్తాయి. వీటిలో ఉన్నటువంటి రీసెర్చ్, చెట్లకు సంబంధించినటువంటి రీసెర్చ్ చేయాలి. ఓకే, సో నేషనల్ వైడ్ కూడా బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయడం, ఓకే, హ్యూమన్ రిసోర్స్ని పెంచడం, వర్క్ ఆన్ ఇండిజీనియస్ స్పీసీస్ని, వెస్టర్న్ ఘాట్స్లో మరియు ఐలాండ్ ఈస్టర్న్ ఘాట్స్లో మనం ఫారెస్ట్ని పెంచడం అనేటి వీరి యొక్క ఇంపార్టెంట్ ఎయిమ్స్. సో ఫ్రెండ్స్, హియర్ వి కమ్ టు అన్ ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. ఫారెస్ట్ స్పీసీస్ గురించి మనం కంప్లీట్ చేద్దాం క్లాస్ ఇక్కడనే. సో మామూలుగా మనకు మోడల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా వస్తాయి? ఇప్పటివరకు అయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి క్వశ్చన్ ఏదైతుందో ఈ టాపిక్లో పూర్వ సిలబస్ నుంచి ఎలా ఉంది? సో వాట్ ఆర్ అడ్వాంటేజెస్ ఆర్ రిసోర్సెస్ obtained from forest species? ఏంటండి మనకు ఫారెస్ట్ స్పీసీస్ వల్ల ఉపయోగాలు ఏంటి, వాటి నుంచి వచ్చేటువంటి వస్తువులు ఏంటి అనే దాని మీద మీరు ఆన్సర్ రాయాల్సి వస్తుంది. ఓకే, సో దిస్ విల్ బీ ద సింపుల్ క్వశ్చన్. మీరు సింపుల్గా డైరెక్ట్ ఆన్సర్ అండి. దీనికి కూడా మీరు ఇంతకుముందు సైంటిఫిక్ డిస్కషన్లో ఏం అవసరం లేదు. కన్క్లూజన్లో ఇండియాస్ ఫారెస్ట్ అనేది రోజుకి పెంచాలి. క్లైమేట్ చేంజ్ని ట్యాకిల్ చేయాలంటే ఫారెస్ట్ ట్రీస్ అనేది అవసరం. క్లైమేట్ చేంజే కాకుండా రోజుకు పెరుగుతున్నటువంటి వాడుకలు ఏవైతున్నాయో వాటిని మీట్ కావాలంటే ఫారెస్ట్ యొక్క ప్రొడక్టివిటీ కూడా పెంచాలి. కాబట్టి మన జెనెటిక్ ఇంజనీరింగ్ని దీంట్లో అప్లై చేస్తే త్రూ ఏదన్నా ఇన్స్టిట్యూషన్ ఉంది కదా, ఇండియన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క పేరు రాసేసి అదేవిధంగా అడ్వాంటేజెస్ రాయండి. అడ్వాంటేజెస్ ఏం రాస్తారండి? ఎకనామిక్, ఎకలాజికల్, ఓకే, ఎకనామిక్ అడ్వాంటేజ్, ఎకలాజికల్ అడ్వాంటేజ్, ఇవి ఎలాబరేట్గా రాయండి. ఎకనామీ ఏ విధంగా వస్తుంది? మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, టెండు లీఫ్ గురించి రాయండి. యూకలిప్టస్ నుంచి పేపర్ మిల్ రాయండి. ఆ తర్వాత ఎకలాజికల్ అడ్వాంటేజెస్ ఏంటి? క్లీన్ ఎయిర్ వస్తుంది. ఓకే, ఇలాంటివన్నీ ఎలాబరేట్ చేసేసి కన్క్లూజన్లో రాసేయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లో తెలంగాణలో ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ టాపిక్ ఏంటండి? మెడిసినల్ మరియు ఆరోమాటిక్ ప్లాంట్స్ అనే టాపిక్ గురించి చదువుకుందాం. ఈ మెడిసినల్ మరియు ఆరోమాటిక్ ప్లాంట్స్లో ఫస్ట్ మనం మెడిసినల్కి సంబంధించినటువంటి డిఫరెంట్ క్రాప్స్ గురించి చదువుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఇప్పటిదాకా తెలంగాణ పెట్టినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియదు కనుక నేను కేవలం ఆ ప్లాంట్ అని తెలుగులో ఏమంటారు, దాని యొక్క స్పీసీస్ ఏంటి, దాని యొక్క మెడికల్ వాల్యూస్ ఏంటి అనేది మాత్రమే ప్రొవైడ్ చేశాను. ఒకవేళ వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏ ఎన్వైరన్మెంట్లో పెరుగుతాయి, ఎటువంటి క్లైమేట్ కావాలి, ఎటువంటి సాయిల్ కావాలి, దాంట్లో సీడ్ ప్రాపగేషన్ ఎలా అంటే వీ విల్ ట్రై టు ప్రొవైడ్ ఇట్ ఇన్ అవర్ నోట్స్.
Okay, now going directly to the topic of medicinal and aromatic plants. ఏం చెప్తున్నా అండి, ఇండియా అనేది చాలా వాస్ట్ దేశం. దీంట్లో ఆల్మోస్ట్ 15 అగ్రో క్లైమేటిక్ జోన్స్ ఉన్నాయండి. వీ హ్యావ్ 15 అగ్రో క్లైమేటిక్ జోన్స్ అండ్ అవుట్ ఆఫ్ దిస్ 17,000 నుంచి 18,000 స్పీసీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, మోర్ దెన్ 7,000 ఎస్టిమేటెడ్ మెడిసినల్ ప్లాంట్స్ యూస్డ్ ఇన్ ఫోక్ డాక్యుమెంటెడ్ systems of medicine like Ayurveda, Unani, Siddha, Homeopathy సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. అంటే దాదాపు 7,000 మొక్కలు మన భారతదేశంలో మనకు తెలిసినవి డాక్యుమెంట్ చేయబడిన మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయండి, ఏవైతే హోమియోపతి యునానీలో యూజ్ చేస్తున్నాము. మెడిసినల్ ప్లాంట్స్ ఆర్ నాట్ ఓన్లీ మేజర్ రిసోర్సెస్ బట్ ఆల్సో ట్రెడిషనల్ మెడిసిన్ అండ్ హెర్బల్ ఇండస్ట్రీ, బట్ ఆల్సో ప్రొవైడ్ లీవ్లీహుడ్ అండ్ హెల్త్ సెక్యూరిటీ. ఎందరో మంది అండి చిన్న చిన్న వ్యాధులు వస్తే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి హెర్బల్స్ని, వాళ్ళ యొక్క మొక్కల్ని మూలికల్ని తీసుకోవడం ద్వారా హాస్పిటల్ ఖర్చుని తగ్గించుకుంటూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిస్ హెర్బల్ మెడిసిన్ ఆర్ మెడిసినల్ ప్లాంట్స్ యాక్ట్ యాజ్ రిసోర్సెస్ అనమాట. దేనికండి, ఒక మెడికల్ రిసోర్స్ లాగా, ఒక ఎకనామిక్ రిసోర్స్ లాగా కూడా పనిచేస్తుంది. ఓకే, అబౌట్ 1,178 species of medicinal plants are estimated to be traded, and around 242 species have annual consumption levels in excess of 100 metric tons. ఒక 1,100 రకాల మెడిసినల్ ప్లాంట్స్ ట్రేడ్ అవుతుంటే అందులో దాదాపు ఒక 200 రకాలు మాత్రం అత్యధిక మొత్తంలో ట్రేడ్ అవుతూ ఉంటాయి. డొమెస్టిక్ డిమాండ్ ఏదైతే ఉందో అండి మెడిసినల్ ప్లాంట్స్కి రోజు రోజు పెరుగుతుంది. ఎప్పుడైతే మోడీ గారు వచ్చారో, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఫామ్ అయిన తర్వాత ఆయుర్వేదిక్, యునాని, సిద్ధ, యోగా, ఓకే, ఈ యొక్క మినిస్ట్రీ స్టార్ట్ అయిన తర్వాత మెడిసినల్ ప్లాంట్స్ యొక్క వాల్యూ పెరగడం జరిగింది. డిమాండ్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ హ్యాస్ బీన్ ఎస్టిమేటెడ్ 1,95,000 metric ton for the year 2014-15, and export demand of medicinal plants has been estimated around 1,34,000 metric ton during 2014 and 2015. Total consumption of herbal raw drug in the country for the year 2014-15 has been estimated at 5,12,000 metric ton with corresponding trade value of 5,000 crore. దాదాపు 5,500 కోట్ల విలువైన మెడిసినల్ డ్రగ్ అంటే మెడిసినల్ ప్లాంట్స్ని మనం ప్రతి సంవత్సరం ట్రేడ్ చేస్తూ ఉంటామండి భారతదేశంలో. దాని యొక్క డిమాండ్ కూడా చూడండి, లోకల్ డిమాండ్ ఎంత ఉంది చూడండి, 5,12,000 మెట్రిక్ టన్నులు. ద మేజర్ ఇంక్రీజ్ హ్యాస్ బిన్ రికార్డెడ్ ఇన్ ద ఎక్స్పోర్ట్ వాల్యూ విచ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్, ఎంత ఇంక్రీజ్ అని చూడండి, 345 కోట్ల నుంచి 2005-6లో ప్రస్తుతం మనకు ఉన్నటువంటి వాల్యూ 3,000 కోట్లు 2014-15, ఇప్పుడు అది 6,000 కోట్లు కూడా చేరుంటుంది. రిజిస్టరింగ్ 9-fold ఇంక్రీజ్ డ్యూరింగ్ ద లాస్ట్ డికేడ్. దాదాపు 9 రెట్లు పెరిగిందండి లాస్ట్ 10 yearsలో. మరి ఈ మెడిసినల్ ప్లాంట్స్ కొరకు మన భారతదేశం ఏమైనా ఇనిషియేటివ్స్ తెచ్చిందా? వీటిని సంరక్షించేందుకు, వీటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేందుకు, వీటిపైన రీసెర్చ్ చేసేందుకు, వీటి నుంచి ఇంకా ఎక్స్ట్రాక్ట్ చేసేందుకు ఏమైనా ఉందంటే, ఫస్ట్ బాడీ వచ్చేసి నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్. ఏం బోర్డ్ అండి? నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ అనేది ఒకటి స్థాపించడం జరిగింది. ద కోడ్ ఫర్ దిస్ ఈస్ ప్లాంట్స్ ఫర్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ. ప్లాంట్స్ ఫర్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ. ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ మెడిసినల్ ప్లాంట్ సెక్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేయడానికి ఏం చేసిందండి, నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ November 24th 2000 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. Currently, the board is working under Ministry of Ayush, Government of India. The primary mandate of National Medicinal Plants Board ఏంటండి? To develop appropriate mechanism, coordination between various ministries and departments, organize implementation of support, policies and programs for overall conservation, cultivation, trade and export growth of medicinal plant sector both at central, state and international level. అది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్తో కొలాబరేషన్ కానీ, ఇండస్ట్రీస్తో కొలాబరేషన్ కానీ, షిప్పింగ్ ఇండస్ట్రీతో కొలాబరేషన్ కానీ, ఏవియేషన్ ఇండస్ట్రీతో కొలాబరేషన్ కానీ, ఇలా కొలాబరేట్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనైనా నా మెడిసినల్ ప్లాంట్స్ యొక్క ట్రేడ్, కల్టివేషన్, కన్జర్వేషన్ జరగాలన్నదే దీని యొక్క మేజర్ మ్యాండేట్. మరి నేషనల్ బోర్డ్ ఫర్ మెడిసినల్ ప్లాంట్స్ యొక్క మెయిన్ ఎయిమ్ మరియు ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, ఓకే, టు కన్జర్వ్
focus of in situ and ex situ conservation and augmenting local medicinal plants and aromatic species of medical significance. ఏంటండి సుగంధాలు వెదజల్లే ఏవైతే ప్లాంట్స్ ఉంటాయో ఆ ప్లాంట్స్ని మరియు మెడిసినల్ ప్లాంట్స్ని ఇన్సిట్యూ అంటే వాటి ప్రదేశంలోనే వాటి నేచురల్ ప్రదేశంలోనే వాటిని సంరక్షించడం లేదా వాటిని అక్కడి నుంచి తీసుకెళ్ళి ఒక ఎన్వైరన్మెంట్లో అంటే ఎక్సిట్యూ ఎలా అండి మన బొటానికల్ గార్డెన్ మోడల్లో వాటిని అక్కడ పెట్టి వాటిని సంరక్షించడాన్ని చేయాలనేది దీని యొక్క మేజర్ ఎయిమ్. నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ ప్రమోట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ and capacity building through training, raising awareness through promotional activities, creation of home, school and herbal gardens. స్కూళ్ళల్లో మీ ఇంటి చుట్టూ హెర్బల్ గార్డెన్స్ ఎలా పెట్టాలి ఏం చేయాలి అన్న దాని గురించి కూడా అవగాహన మరియు దీనికి సంబంధించిన మ్యాన్ పవర్ని కూడా స్కిల్ చేయడం జరుగుతుంది. క్వాలిటీ అష్యూరెన్స్ చేస్తుందండి, మెడిసిన్కి లేదా ప్లాంట్కి స్టాండర్డైజేషన్ ఇస్తుంది ఫర్ గుడ్ అగ్రికల్చర్ అండ్ కలెక్షన్ ప్రాక్టీసెస్, డెవలప్మెంట్ ఆఫ్ మోనోగ్రాఫ్స్, laying down standards for quality, safety and efficacy of medicinal plants, development of agro techniques, ఏ టెక్నిక్ యూజ్ చేస్తే మీకు ఎక్కువ అవుట్పుట్ వస్తుంది, credible institutional mechanism for certificate of raw drugs, seeds and planting. Okay, overall national board for medicinal plants, okay, maintains objective is to development of medicinal plant sector through developing strong coordination between various ministries and డిపార్ట్మెంట్స్. నేను చెప్పాను ఫస్ట్లే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ ఎస్పెషల్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్, ఇప్పుడు చూడండి నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ స్టాండర్డ్స్ సెట్ చేయడం, ఓకే, దానికి సర్టిఫికేషన్స్ ఇవ్వడం ఇవి మాత్రమే చేస్తుంది. కానీ బేసిక్ రీసెర్చ్ ఆ యొక్క మెడిసినల్ ప్లాంట్ యొక్క ప్రొడక్టివిటీ పెంచాలి, ఓకే, అదంతా ఎలా కుదురుతుందండి? బయోటెక్నాలజీ రీసెర్చ్ ద్వారా. దానికోసమే ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ CSIR, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్, మన హైదరాబాద్లోనే దీని యొక్క సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్ లక్నో, టువర్డ్స్ బెటర్ హెల్త్ అండ్ లైఫ్. దీని యొక్క కోర్ట్ ఎస్టాబ్లిష్ ఎప్పుడు చేశామండి? 1959లో ఈ యొక్క సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడిసినల్ మరియు ఆరోమాటిక్ ప్లాంట్స్ అనే ఇన్స్టిట్యూషన్ చేయబడింది. దీంట్లో బయోటెక్నాలజీ పరంగా, అగ్రో క్లైమేటిక్ పరంగా ఈ ప్లాంట్స్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఈ ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్షన్ ఎలా చేయాలి, ఎక్స్ట్రాక్షన్లో కొత్త మెథడ్స్ ఏమున్నాయి, ఓకే, ఎక్స్ట్రాక్షన్లో కొత్త మెథడ్స్ ఏమున్నాయి, వీటి యొక్క అవుట్పుట్ ఎలా పెంచాలి, వీటి యొక్క ప్రాపగేషన్ ఎలా పెంచాలి, వీటిని ఇండోర్లో ఎలా పెంచాలి అన్న ప్రతి సైంటిఫిక్ పద్ధతి మీద ఇక్కడ రీసెర్చ్ జరుగుతుంది. సో నౌ మనం ఫస్ట్ మెడిసినల్ ప్లాంట్ గురించి ఈరోజు మాట్లాడదాం. సో మొట్టమొదటి మెడిసినల్ ప్లాంట్ అంటే, ఆ తర్వాత మనం మెల్లిగా ఆరోమాటిక్ ప్లాంట్స్ కూడా వెళ్దాం. మనం మాట్లాడే ఫస్ట్ ఆరోమాటిక్ ప్లస్ మెడిసినల్ రెండు కలిసి ఉన్నటువంటి ప్లాంట్ సాంబ్రాణి అండి. సాంబ్రాణి పోగు పైన వేసేటువంటి సాంబ్రాణి ఉంటుంది చూడండి. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ బొస్వీలియా సెర్రాటా. బొస్వీలియా సెర్రాటా, ఆయుర్వేదిక్ నేమ్ సల్లాకి, సల్లాకి అంటాం ఆయుర్వేదిక్లో, యునానీ నేమ్ కుందూర్, హిందీలో సలాయ్, ఇంగ్లీష్లో ఇండియన్ ఫ్రాంకెన్స్టైన్ లేదా ఇండియన్ ఒలిబానమ్, ట్రేడ్ నేమ్ సలాయ్ గూగుల్. ఇది ఏంటండి? దాన్ని చెట్టు నుంచి కారేటువంటి జిగురుని మనం ఆయుర్వేదిక్లో వాడతాం. మీరు ఇక్కడ సాంబ్రాణి జిగురు మీరు చూడొచ్చండి. సో ఈ సాంబ్రాణి జిగురుని మనం మామూలుగా సాంబ్రాణి పొగలో వాడుతూ ఉంటాం. అదే కాకుండా ద ప్లాంట్ రూట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఆయుర్వేద యాజ్ ఏ కార్మేటివ్ టానిక్ టు లివర్, స్టమక్ ఏక్ అండ్ abortive facient, aphrodisiac and ఎమినాగోగ్. ఓకే, మామూలుగా మీకు లివర్ డ్యామేజెస్ కానీ స్టమక్ ఏక్ కానీ ఉంటే మాత్రం దీన్ని ఈ రూట్స్ నుంచి తీసిన రసాయనాన్ని తాగిస్తారండి. నెక్స్ట్ ఫ్రూట్ కంటైన్ హెమటిసిన్, diuric, digestive and general tonic properties, besides being useful in inflammation of liver, pains in joints, snake bites, scorpion sting bites and night blindness. రాత్రి పూట నైట్ బ్లైండ్నెస్ అంటే చీకటి చీకటి ఉన్న వారికి మీకు పాము కాటేస్తే లేదా తేలు కాటేస్తే ఈ కషాయం తాగిస్తారండి. దీని పండులో నుంచి తీసినటువంటి కషాయం ఆ ప్లేస్లో కూడా అంటించడం జరుగుతుంది. మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇట్స్ ఎ వెరీ గుడ్ మెడిసిన్ ఏదైతే ఈ చెట్టులో నుంచి వచ్చిన పండు నుంచి చేస్తామో. ద ప్లాంట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్
dyspepsia, abdominal pain, diuric splenotopathy, androxia, asthma, fever, and acts as a anti-hemorrhoid and appetizer. ఓకే, మీకు కడుపు నొప్పి పెయిన్స్ వచ్చినప్పుడు ఇట్లా ఇట్లా మజిల్స్ ప్రామ్స్ వచ్చినప్పుడు వాటన్నిటికి కూడా ఇది పనిచేస్తూ ఉంటుంది. ప్లీజ్ పాస్ ద వీడియో అండి, ఖచ్చితంగా పాస్ చేసుకోవాలి. నేను ఫాలో కాలేకపోతే మాత్రం మీరు దీన్ని రాసుకోవాలి. నెక్స్ట్ పైపర్ లోగోమ్, దీన్ని తెలుగులో పిప్పర్లు అని కూడా అంటారు. పిప్పర్లు మీరు మామూలుగా ఇలా ఉంటాయండి, చూడడానికి పొడుగ్గా ముల్లులు ఉన్నట్టు ఉంటుంది పిప్పర్లు. వీటిని కృష్ణాష్టమి రోజు ప్రసాదంలో కలిపేందుకు వాడతారు, స్పైస్ లాగా కూడా వాడతారు. మరి పిప్పర్లని ఆయుర్వేదిక్ నేమ్ పిప్పల్లములు. ఓకే, హిందీలో పిప్పల్, లాంగ్ పెప్పర్ అని ఇంగ్లీష్లో అంటాం, పొడుగైన పెప్పర్ అని. ఓకే, ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చే ఘాటు వలన. సో పార్ట్స్ ఏం యూజ్ చేస్తామండి, డ్రైడ్ స్పైక్స్ అండ్ రూట్స్. ఈ స్పైక్స్ లేదా విత్తనాలు లేకంటే వాటి యొక్క వేర్లని మనం ఆయుర్వేదిక్లో యూజ్ చేస్తాం. మరి ఈ పిప్పర్లను దేనికి వాడతాము? ఈ పిప్పర్లని స్పైక్స్ యూజ్డ్ ఇన్ ప్లాస్టిక్, గౌత్ అండ్ లంబాగో. ఓకే, ద ఫ్రూట్ అండ్ రూట్ హ్యావ్ బిటర్ అండ్ హాట్ షార్ప్ టేస్ట్. ద రూట్స్ ఆయుర్వేదాలో వాటి యొక్క వేర్లు దేనికి యూజ్ చేస్తారండి, లివర్ టానిక్ కోసం అండి, మీ లివర్ని క్యూర్ చేసేందుకు. కడుపు నొప్పి వచ్చినప్పుడు ఎంఎన్ గోగ్ కోసం, అబార్టిఫేషియంట్ అండ్ అప్రోడియాసిక్. ఓకే, ఫ్రూట్ ఈజ్ సెట్ టు ప్రాసెస్ హెమాటిక్, డయూరిక్ అండ్ డైజెస్టివ్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయండి. మళ్ళీ తేలుకాటు, పాము కాటుకు కూడా సేమ్ ఇంతకుముందు అయితే ఎలా ఉపయోగించాము ఏంటంటే సాంబ్రాన్ని, ఈ పిప్పర్లను కూడా అలానే ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ మెడిసినల్ ప్లాంట్ ఏంటి అంటే భూమి ఆమ్ల. దీన్ని ఏ ఫ్యామిలీకి చెందిందంటే అండి, యుఫోరిబాక్సియా ఫ్యామిలీకి చెందింది. ఇంగ్లీష్లో ఏమంటామండి, కంట్రీ గూస్బెర్రీ. ఏదైతే మనకి ఆమ్లా ఉంటుంది చూడండి, ఆమ్లాకి ముందు అంటే ఆమ్లా కంటే డిఫరెంట్ అండి, భూమి ఆమ్లా అంటాము. ఇక్కడ చూడొచ్చు ఆ ప్లాంట్ని, ఇవి భూమి ఆమ్లాస్ పొడుగ్గా ఉంటాయి అన్నమాట. సో భారతదేశంలో దాన్ని తెలుగులో ఏమని పిలుస్తామండి, నేల ఉసిరికాయ లేదా నేల ఉసిరికాయ అని మనం తెలుగులో పిలుస్తూ ఉంటాం. దీంట్లో చాలా రకాల స్పీసీస్ ఉన్నాయండి. దీంట్లో మేజర్గా రెండు, ఇదోటి అండి, పీ న్యూరీ అండ్ నాన్ ఎల్ అనే రెండు కూడా చాలా ఇంపార్టెంట్. పేర్లు అవసరం లేదండి వీటి యొక్క సైంటిఫిక్ పేర్లు, కానీ మీకు హోలిస్టిక్గా ఉంటుందని ఇది ఇచ్చేయడం జరిగింది. భూమి ఆమ్ల తెలుగులో ఏమంటారు, ఆ తర్వాత ఫిగర్ గుర్తుపెట్టుకోండి. అది ఏ ప్రాంతాల్లో ఉంది, అమెరికాలో, చైనాలో, ఫిలిప్పైన్స్లో, క్యూబాలో, నైజీరియా, గోవా మరియు వెస్ట్ ఆఫ్రికాలో అత్యధిక మొత్తంలో పెరుగుతూ ఉంటుందని ఈ ఆమ్ల, భూమి ఆమ్ల, నేల ఉసిరికాయ. ఓకే, కానీ భారతదేశంలో కూడా ఇది పెరుగుతుందండి. ఎక్కడ పెరుగుతుంది? ఇట్ ఈస్ ఎ వండర్ హబ్ ఫౌండ్ గ్రోయింగ్ యాజ్ ఏ వీడ్. పొలాల్లో చెత్త మొక్కలా పెరుగుతుందండి, ఎవరికి తెలియదు దాని యొక్క వాల్యూ ఏంటో. ఆఫ్ రైనీ సీజన్ ఇన్ ఇండియా ద ప్లాంట్ ఈస్ ఫౌండ్ టు గ్రో సఫిషియెంట్లీ ఇన్. ఎక్కడెక్కడ పెరుగుతుందని ఎక్కువ మొత్తంలో అంటే ఉత్తరప్రదేశ్లో, తమిళనాడులో, పంజాబ్లో, మహారాష్ట్రలో మరియు సిక్కింలో అత్యధిక మొత్తంలో పెరగడం జరుగుతుంది. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దిస్ నేమ్. దిస్ ఈజ్ హౌ ద ప్లాంట్ లుక్ లైక్. ఓకే, భూమి ఆమ్ల, నేల ఆమ్ల. ఇది చాలా చాలా థెరప్యూటిక్ లేదా మెడిసినల్ ప్రాపర్టీస్ కలిగిన ఒక వండర్ఫుల్ ప్లాంట్ అండి. సో దీనిలో మెడిసినల్ ప్రాపర్టీస్ చూడండి, దీంట్లో అత్యధిక మొత్తంలో ఆల్కలాయిడ్స్ అనేటివి ఉంటాయండి. ఓకే, ఫార్మ్స్ లిగ్నిన్స్ లైక్ ఫాలిలాంథిన్ అండ్ హైపోఫలాంథిన్. ఓకే, మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, ఇది ప్రపంచంలో ఎన్నో ప్రదేశాల్లో దీన్ని ఫ్లోక్ అంటే ట్రైబల్ పీపుల్ చాలా వరకు మెడిసిన్ లెక్క వాడతారండి. ఎస్పెషల్లీ అండి భూమి ఆమ్ల గుర్తుపెట్టుకోవాలి, హెపటైటిస్ బిని తగ్గించేందుకు కూడా వాడడం జరుగుతుంది. హెపటైటిస్ బికి ఇప్పటివరకు వ్యాక్సినే లేదు, చాలా డేంజరస్ డిజీజ్ అని కూడా అంటాం. అది సెక్షువల్లీ కూడా ట్రాన్స్మిట్ అవుతుందని కూర్చోదు. అటువంటి డిజీజెస్ని తగ్గించాలండి, పర్టికులర్లీ డ్యూ టు హెపటైటిస్ బి, జాండిస్, ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ మరియు డయాబెటీస్ని కూడా తగ్గించేటువంటి ప్రాపర్టీస్ దీని దగ్గర ఉన్నాయి. In traditional system of medicine, it is one of the essential ingredients of many formulations used in recovery of bronchitis, leprosy, asthma and hiccough. Okay, నెక్స్ట్ యునానీలో కూడా దీని నుంచి వచ్చే పండ్లని వాడుతున్నామండి. స్కాబీస్కి మరియు కడుపులో నట్టలు పడ్డ వారికి లేదా రింగ్ వామ్ వచ్చిన వారికి కూడా దీన్ని వాడుతూ ఉంటాం. అండ్ ఇన్ఫ్యూజన్ ఆఫ్ ద రూట్ ఈజ్ ఏ గుడ్ టానిక్.
దానిలో నుంచి వచ్చిన వేరుని మనం నీళ్ళలో కలుపుకొని తాగితే చాలా మంచిదన్నమాట. నెక్స్ట్ శతావరి, ఇంపార్టెంట్ అండి శతావరి. దీంట్లో నుంచి వచ్చే వేర్లు చాలా చాలా ఉపయోగపడతాయండి ఆయుర్వేదిక్ పరంగా. శతావరిని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఆస్పర్గస్ రెసిమోసిస్. ఓకే, ఆస్పర్గస్ రెసిమోసిస్ శతావరి. దీన్ని యునానీలో శతావర్ లేదా షకుకుల్ అని పిలుస్తూ ఉంటాం. దీంట్లో మేజర్గా వాడేటువంటి వాటి యొక్క ట్యూబర్స్ అంటే రూట్స్ అనేవి కొంచెం లావ్ ఎక్కువ ఉంటాయండి, వీటివి ఆలుగడ్డ లాగా. వాటి యొక్క ట్యూబర్స్ మరియు వాటి యొక్క లీవ్స్ వాడుతూ ఉంటాం. సేమ్ అండి, మామూలుగా కడుపు నొప్పికి సంబంధించిన వ్యాధులకి, కిడ్నీకి సంబంధించిన వ్యాధులకి స్లైట్లీ స్వీట్ అండ్ యూస్ఫుల్ ఇన్ ద డిజీజెస్ ఆఫ్ బ్లడ్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే, కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే, లివర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే, మీకు యూరినరీ ట్రాక్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే, రుమటైజిజం, గ్లీట్ అండ్ గనేరియా వంటి సెక్షువల్ డిజీజెస్ని కూడా ఇది క్యూర్ చేస్తుంది. కామన్లీ ఇట్ సపోర్ట్స్ టు మెయింటైన్ ద హెల్త్ బై గివింగ్ ఇమ్యూనిటీ. ఈ శతావరి తాగడం వల్ల అండి మీ హెల్త్ ఇమ్యూనిటీ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఎ వెరీ గుడ్ ఎనర్జీ ప్రొవైడెడ్ టు వీక్ బాడీ. సన్నగా వీక్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి ఎనర్జీ ఇస్తుందని కూడా భావిస్తూ ఉంటాం. నెక్స్ట్ మన ఉసిరికాయ అండి, ఆమ్లా. ఆమ్లా యొక్క ప్రాపర్టీస్ అన్ని మీకు తెలుసు. దీన్ని ఇండియాలో ఇండియన్ గూస్బెర్రీ అని ఇంగ్లీష్లో పిలుస్తూ ఉంటాం, మన తెలుగులో దీన్ని ఉసిరికాయ అని పిలుస్తూ ఉంటాం. ఓకే, దానికి ఉన్న రకాలను ఇక్కడ కూడా నేను ప్రొవైడ్ చేశాను. మనందరికీ తెలిసిందే ఉసిరి లేదా ఆమ్లా విటమిన్ సికి చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఇట్స్ ఎ రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి. ఓకే, హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటాం దీంతో. ఓకే, నెక్స్ట్ చూసి బ్రహ్మ రసాయన లేదా త్రిఫల చూర్ణ ఏదైతే ఉంటుందో, త్రిఫల చూర్ణ అంటే ఏంటంటే 3 ఫలాల యొక్క కలయిక. దాంట్లో ఆమ్లా ఉంటుంది, టెర్మినేలియా మరియు టీ బ్యాసిలియా. అంటే త్రిఫలని తయారు చేసే త్రిఫల చూర్ణ ఏదైతే ఉంటుందో అందులో ఆమ్లా కూడా ఒక భాగం అండి. మనం హెల్దీ అని రోజు తినేటువంటి చవాన్ ప్రెస్లో అత్యధిక మొత్తంలో ఉండేది కూడా మన ఆమ్లానే. ఓకే, మధుమేహ చూర్ణాలో కూడా ఉంటుందండి. ఫ్రూట్స్ ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి. నెక్స్ట్ దీని యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ చూస్తూ అంటే లివర్కి టానిక్ అండి. లివర్కి ఏమైనా డ్యామేజ్ అయితే అది వెంటనే క్యూర్ చేసేది అటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి. గుడ్ డిమాండ్ ఫ్రమ్ ద ఇండస్ట్రియల్ సెక్టర్, ఎస్పెషల్లీ డై మేకింగ్లో, ఆయిల్ మేకింగ్లో, షాంపూ మేకింగ్లో. ఫేస్ క్రీమ్స్కి మంచి విటమిన్ సి అనేది చాలా అవసరం అండి ఫేస్కి. ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ విటమిన్ సి యొక్క డిమాండ్ పెరిగింది. సో వీటి యొక్క ప్రోడక్ట్స్ కూడా అండి, ఆమ్లా మురబ్బా కానీ, ఆమ్లా క్యాండీ కానీ, ఇవన్నీ కూడా చాలా ఫేమస్, చాలామంది తింటూ కూడా ఉంటారు. యాంటీ సార్బాటిక్, డయూరిటిక్, లాక్సేటివ్ అండ్ యాంటీబయోటిక్ అండ్ యాంటీ డిసెంట్రీ. మీకు మోషన్స్, వామిటింగ్స్ వంటి రోగాలు వచ్చినా కూడా తగ్గిస్తుంది. అలానే మీకు యూరినరీ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, లేదంటే యాంటీబయోటిక్లా కూడా పనిచేస్తుంది. ఈ ఫ్రూట్ నుంచి తీసినటువంటి పదార్థం ఫైలెంబిన్ obtained from the fruit pulp has been found to have mild depressant action on the central nervous system. కొంచెం డిప్రెషన్లోకి వెళ్తారని చెప్తారు. అత్యధిక మొత్తంలో ఈ పండు ఉందంటే కొంచెం డిప్రెషన్లా ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ చాలా ఉపయోగపడే, చాలామంది వినే పదము అశ్వగంధ. అశ్వగంధాన్ని మనం ఏమంటామండి, విథియానియా సోమ్నిఫెరా. విథియానియా సోమ్నిఫెరా. అశ్వగంధలో ఆకులు, వాటి పూలు, వాటి రూట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ చెట్లోని ప్రతి మూలిక కూడా మీకు ఒక మెడిసినల్ ప్రాపర్టీ కలిగిందే. సో అశ్వగంధ అని పిలుస్తూ ఉంటామని తెలుగులో కూడా మనం దాన్ని. విథీనియా సోమ్నిఫెరా, విథీనియా కాంగులాన్స్ కూడా రెండు దీని యొక్క వెరైటీస్. భారతదేశంలో అత్యధిక మొత్తంలో మరియు నార్త్ ఆఫ్రికాలో కూడా మనం ఈ చెట్టును చూడొచ్చు అన్నమాట. సో దీని యొక్క థెరప్యూటిక్ లేదా మెడిసినల్ ప్రాపర్టీస్ చూస్తే చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇప్పటిదాకా చూసిన వాటికంటే ఎలాబరేట్గా ఇది ఉంటుంది, దయచేసి నోట్ చేసుకోవాలి మీరు. సో అశ్వగంధ ఈజ్ మెన్షన్డ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ డ్రగ్. ఏన్షియంట్ కాలంలోనే దీని గురించి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సెవరల్ టైప్స్ ఆఫ్ ఆల్కలాయిడ్స్ ఉంటాయి. దాంట్లో విథీనియా మరియు సోమ్నిఫెరా అనే 2 ఆల్కలాయిడ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ఆల్కలాయిడ్స్ పేరు మూలంగానే మనం వాటికి పేరు ఇవ్వడం జరిగింది. లీవ్స్ కంటైన్ 5 అన్ఐడెంటిఫైడ్ ఆల్కలాయిడ్స్, విథినియాయిడ్స్, గ్లైకోలాయిడ్స్, గ్లూకోజ్ అండ్ మెనీ ఫ్రీ అమైనో యాసిడ్స్.
మనకు అమైనో యాసిడ్స్ మన బాడీకి చాలా అవసరం అండి మన రోగ నిరోధక శక్తిని పెంచాలి అంటే. అటువంటి అమైనో యాసిడ్స్ని కూడా ఈ యొక్క అశ్వగంధ చెట్టు ఇస్తూ ఉంటుంది. ఓకే, ద ఫార్మకాలజికల్ యాక్టివిటీ ఆఫ్ రూట్స్ ఇస్ అట్రిబ్యూటెడ్ టు ద ఆల్కలాయిడ్స్. The total alkaloid content in the root of Indian types has been reported to vary between 0.3 to 0.313 నుంచి 0.31% వరకు ఉంది. The drug is mainly used in Ayurveda and Unani preparations. Vitiferra A has been receiving good deal of attention because of its antibiotic and anti-tumor activities. కణితలు మన బాడీలో పేరుకోకుండా కాపాడేది ఈ అశ్వగంధ. It is used for curing కార్బన్కిల్స్ ఇన్ ఇండైజేషన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్. మీకు మామూలుగా తిన్నది అరగకపోయినప్పటి వ్యాధి ఉన్నా కూడా అది చాలా బాగా పనిచేస్తుందండి. సెక్షువల్ వీక్నెస్ ఉన్న వారికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ యొక్క లీవ్స్ని వేడి నీళ్ళలో వేసుకొని ఛాయ్లా తాగితే కూడా. ఆల్సో యూజ్ ఫర్ ప్రొవైడింగ్ కంఫర్ట్ డ్యూరింగ్ ఐ డిజీజ్. కళ్ళ నొప్పులు వచ్చినప్పుడు కన్నంలో ఆ దానికి చెందినటువంటి లీవ్స్ని ఉడకబెట్టుకొని ఆ కళ్ళలో పెట్టుకున్నా కూడా ఇట్ గివ్స్ ఎ గుడ్ రిలీఫ్. క్యూరింగ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ట్యూబర్ గ్లాండ్స్, స్కిన్ డిజీజ్ తగ్గిస్తుంది, బ్రాంకిఐటిస్ తగ్గిస్తుంది, అలానే అల్సర్స్ కూడా తగ్గిస్తుంది. రాజస్థాన్లో అండి దీన్ని రూమటైజం మరియు డిస్పెన్సియా అనే వ్యాధులను కూడా తగ్గించేందుకు చూస్తూ ఉంటాము. మామూలుగా అబార్షన్ అయిన ఉమెన్స్కి నొప్పి తగ్గాలన్నా కూడా ఈ అశ్వగంధ ద్రవ్యాన్ని ఇస్తే వారికి కూడా చాలా నొప్పి తగ్గుతుందండి. మామూలుగా కాలినప్పుడు కూడా ఆ ఆకు రసాయనాన్ని మనం రాసుకుంటే అది చాలా మంచిది. ఓకే, లీవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫర్మెంటేషన్ ఆఫ్ సోరైస్. కళ్ళు మంటలు ఉన్న వారికి ఆకు రసంతో మీకు క్యూర్ చేయవచ్చు. బాయిల్స్ అండ్ స్వెల్లింగ్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ స్వీట్స్. మీకు కాళ్ళు చేతుల వాపులు ఉంటే కూడా ఈ యొక్క రసాయనం ద్వారా తగ్గుతుంది. ఈ అశ్వగంధ నుంచి వచ్చే రసాయనాన్ని మనం ఇన్సెక్టిసైడ్ అంటే ఇన్సెక్ట్స్ని చంపేందుకు కూడా మనం వాడచ్చండి. మామూలుగా ఎక్కువగా మనకు పెయిన్లు పడతాయి కదా నెత్తిలో, ఆ పెయిన్లని శాశ్వతంగా మనము మన నెత్తిలో నుంచి తీసేయాలంటే అశ్వగంధ నుంచి వచ్చే ఆ యొక్క నీటిని లేదా రసాయనాన్ని మనం నెత్తికి రాసుకుంటే మనకు పెయిన్ల బాధ తొలగిపోతుంది. సో నౌ ఫ్రెండ్స్, we here come to an end of the session of మెడిసినల్ ప్లాంట్స్. సో ఇక్కడ మనం మెడిసినల్ ప్లాంట్స్ ఒక సెషన్ ఆపేస్తూ మరి మెడిసినల్ ప్లాంట్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి. ఓకే, ఇది తెలంగాణ టాపిక్ కాబట్టి సో ఇప్పుడు మనం మోడల్ మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇప్పటి వరకు అయితే మనకి తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టలేదు కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రిపేర్ చేసినటువంటి ఒక మోడల్స్ ఎలా ఇచ్చారు క్వశ్చన్స్ అన్న దాని మీద అవగాహన తీసుకొని నేను ఏమంటానంటే దే మైట్ గివ్ వాట్ ఆర్ మెడిసినల్ plants. Okay, explain medicinal properties of any three of the given below plants. కింద ఇచ్చినటువంటి ఏ 3 మెడిసినల్ ప్లాంట్స్ గురించి అయినా క్లియర్గా వాటి మెడిసినల్ ప్రాపర్టీస్ గురించి మెన్షన్ చేయండి అని అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు భూమి ఆమ్ల, అశ్వగంధ, వాటితో పాటు సావిత్రి, వీటితో పాటు ఇంకేమొస్తాయండి మనకి, మీకు సాంబ్రాణి. ఓకే, ఇలా మీకు డిఫరెంట్ క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి. ఇంకా మీకు తెలిసినటువంటి మనం డిస్కస్ చేసినటువంటి ఏదైనా సరే ఇందులో ఖచ్చితంగా మీకు 5లో మనం డిస్కస్ చేసిన ప్రతి పాయింట్లో ఒక్కటైనా మూడు ఖచ్చితంగా మనం డిస్కస్ చేసిన క్లాస్ నుంచి వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి. ఐ కెన్ గివ్ యూ గ్యారంటీ దట్ ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఫ్రేమ్డ్ ఇన్ దిస్ ప్యాటర్న్, దాంట్లో 3 ఖచ్చితంగా మనం ఈ స్లైడ్లో డిస్కస్ చేసినవి ఉంటాయి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే అండి, ఫస్ట్ మెడిసినల్ ప్లాంట్స్ అంటే కొంచెం ఎలాబరేట్గా చెప్పండి. భారతదేశంలో దాదాపు 7,000కు పైగా మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే, ఇలా రాసుకోండి. అరౌండ్ 7,000 మెడిసినల్ ప్లాంట్స్ used in
ఎక్కడెక్కడ యూజ్ చేస్తామండి? యునాని, ఆయుర్వేద, ఓకే, హోమియోపతి, ఓకే, నేచురోపతి, ఓకే, చాలు. ఆ తర్వాత భారతదేశము యొక్క ఎక్స్పోర్ట్ వాల్యూ 3000 కోట్లు ఉంది ప్రజెంట్లీ. ఓకే, వీటిని డెవలప్ చేసేందుకు నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ మరియు సిఎస్ఐఆర్ కింద ఏంటండి మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్, ఓకే, ఎంఏ అంటే మెడిసినల్ మరియు ఆరోమాటిక్, సెంటర్ ఫర్ మెడిసినల్ ఆరోమాటిక్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మెడిసినల్ ప్లాంట్స్ నుంచి మనం కొన్ని తరాల నుంచి, ఓకే, పూర్వయుగం నుంచే మనం వాటి వల్ల లాభాలు పొందుతున్నాం. బీదవాడి యొక్క డాక్టర్ ఈ మెడిసినల్ ప్లాంట్స్ అనేసి చెప్పేసేయాలి. ఆ తర్వాత ఇందులో మీకు ఇష్టమైనటువంటి 3 ప్లాంట్స్ని, మెడిసినల్ ప్లాంట్స్ని తీసుకొని వాటి యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ని రాయండి. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ట్రిక్ చెప్తాను. నేను చెప్పకూడదు కానీ నేను ఖచ్చితంగా ఇది చెప్పాలండి. ఎందుకంటే దాదాపు ఏ మెడిసినల్ ప్లాంట్ తీసుకున్నా కూడా అది కడుపు నొప్పికి సంబంధించి మరియు లివర్కి సంబంధించి, కిడ్నీస్కి సంబంధించి చాలా వరకు హెల్ప్ చేస్తాయి. సో మీరు ఒక 4-5 పాయింట్స్ కామన్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డయూరిక్ నేచర్, ఆల్కలాయిడ్స్ ఉంటాయి, ఓకే, ఈ పాయింట్స్ చూసుకున్న తర్వాత ప్లాంట్ స్పెసిఫిక్ ఒక 2 పాయింట్స్, 4 పాయింట్స్ రాస్తే చాలు, యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. తెలంగాణలో ఎక్స్క్లూజివ్గా మెన్షన్ చేసినటువంటి ఆరోమాటిక్ ప్లాంట్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఆరోమాటిక్ ప్లాంట్స్ అంటే సుగంధాన్ని వెదజల్లేటటువంటి ప్లాంట్స్ అండి. సో ఫస్ట్ ప్లాంట్ ఈరోజు మనం నేర్చుకునేది దవన. ఓకే, దీన్ని దవనము అని తెలుగులో పిలుస్తూ ఉంటాం. ఈ దవనాన్ని మనము మామూలుగా మన వెంకటేశ్వర స్వామి వారికి వేసే మాలలో దవనాలతో కూడినటువంటి మాలను వేస్తూ ఉంటాం. అది ఎల్లప్పుడూ సుగంధ ద్రవ్యాలను వేస్తుంది అనమాట. పెళ్ళిళ్ళలో కూడా వీటిని డెకరేషన్లో మరియు ఆరోమాటిక్ అంటే సుగంధాన్ని వెదజల్లే విధంగా అలంకరించడం జరుగుతుంది. మరియు వరుడి మాలలో, వధువు మాలలో కూడా అలంకరించడం జరుగుతుంది. మామూలుగా దవనము అస్టిరాసియా అనే ఒక ఫ్యామిలీకి చెందిందండి. ఓకే, ఈ దవనాన్ని చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో నుంచి వచ్చే ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంతో విలువ కలిగిందండి. అరోమాటిక్ హబ్ మచ్ ప్రైజ్డ్ ఇండియన్ ఫర్ డెలికేట్ ఫ్రాగ్రెన్స్. దీని నుంచి వచ్చే వాసన చాలా మీకు రిలీఫ్ని ఇస్తుందండి, చాలా అంటే చాలా రిలీఫ్ని ఇస్తుంది. సో వాట్ ఆర్ ద యూజెస్? దీన్ని మనం కాస్మెటిక్స్గా వాడుకోవచ్చు. ఓకే, పౌడర్స్లో వాటిలో వీటిలో యాడ్ చేసి వాటికి ఫ్లేవర్ స్మెల్ ఇవ్వచ్చు. అలానే ఫ్లేవరింగ్ ద బీవరేజెస్, మీరు తాగేటటువంటి పానీయానికి ఫ్లేవర్ ఇచ్చేందుకు, కన్ఫెక్షనరీస్ బేకరీ ఐటమ్స్లో ఫ్లేవర్ ఇచ్చేందుకు, టొబాకోలో మీరు ఎవరైతే టొబాకో తాగుతారో, సిగరెట్ తాగుతారో వారికి ఆ సిగరెట్లో ఉన్నటువంటి టొబాకోతో పాటు ఈ దవనాన్ని కొంచెం చల్లితే ఆ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో రుచి వేరే రకంగా ఉంటుంది, వారు ఎక్కువగా తీసుకుంటారని చెప్పేసి టొబాకోలో మరియు పర్ఫ్యూమ్ ఇండస్ట్రీలో కూడా వాడుతూ ఉంటాం. Davana springs are commonly used in garlands, bouquets and religious offerings. The leaves and flowers contain essential oils valued for its exquisite and delicate aroma used in high-grade perfumes and cosmetics. చాలా రిచ్, చాలా కాస్ట్లీ పర్ఫ్యూమ్స్లో వీటి లీవ్స్ నుంచి మరియు ఫ్లవర్స్ నుండి తీసినటువంటి ఆయిల్ని వాడుతూ ఉంటామండి. ఆయిల్ ఆఫ్ దవనా కంటైన్స్ హైడ్రోకార్బన్స్ 20% అండి, కానీ ఎస్టర్ ఏదైతే ఉందో చాలా పర్సెంట్ ఎక్కువ ఉంటుందండి, 65%, అండ్ ఆక్సిజనేట్ కాంపౌండ్ 15%. దీని యొక్క వాల్యూ దేని వల్ల పెరిగిందంటే అండి ద ఎస్టర్స్ వల్ల పెరిగిందండి. ఎస్టర్స్ ఎక్కువగా ఉండడం వల్ల రెస్పాన్సిబుల్ ఫర్ ది క్యారెక్టరిస్టిక్ స్మెల్ ఆఫ్ దవనా. The other constituents isolate from the oil are sesquiterpene ketone named as antimony, novel sequestrine peptides named davanafurans, or another ketone named isodavanonine. ఓకే, చాలా కెమికల్స్ ఇవ్వచ్చు కానీ బేసికల్లీ చెప్పాలంటే వన్ ఆఫ్ ద కాస్ట్లియస్ట్ ఆయిల్ అని కూడా చెప్పొచ్చు. ద ఎసెన్షియల్ ఆయిల్ ఆఫ్ దవనా విచ్ ఈస్ బ్రౌన్, ఇది బ్రౌన్ కలర్లో ఉంటుందండి, చాలా థిక్గా ఉంటుంది, అంత ఈజీగా ఫ్లో కాదు. With rich fruity odor has acquired considerable reputation. ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా వాల్యూ ఉంటుంది, ఎస్పెషల్లీ యూఎస్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. జపాన్లో కూడా ఇది చాలా డిమాండ్లో ఉంది, ఎందుకంటే అక్కడ వాళ్ళు వాళ్ళ కేక్స్ని ఫ్లేవర్ చేసేందుకు వాడుతూ ఉంటారనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ జిరేనియం. జిరేనియంని మనము పన్నీర్ పత్రే అని కన్నడలో,
హిందీలో జిరేనియం, తెలుగులో కూడా జిరేనియం అనే పిలుస్తూ ఉంటామండి. సో ఈ జిరేనియం గురించి మీకు ఇక్కడ టెక్నికల్ వర్షన్ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఈ జిరేనియం లీఫ్ చూడండి. ఇది కూడా చిన్న మొక్క అండి. ఇట్స్ ఎ షర్బ్, ఇట్ హ్యాస్ లీవ్స్ అండ్ కొన్ని ఫ్లవర్స్ కూడా వస్తాయి. ఈ జిరేనియంని దేనికి వాడతామో చూద్దాం. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ కాస్మెటిక్స్ మరియు పర్ఫ్యూమరీలో. కాస్మెటిక్స్ మరియు పర్ఫ్యూమరీ. Geranium is one of the important aromatic plant yielding an essential oil which is highly prized and very profound and strong rose-like odor. ఇది ఒక గులాబీ మొక్కల ద్రవ్య సుగంధాన్ని ఇస్తూ ఉంటుంది అనమాట. చీఫ్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ దిస్ ఆయిల్ ఈజ్ geranoil and citronello. Okay, the pure geranium oil is almost perfume by itself and blends with other perfume. దీని యొక్క ప్యూర్ ఆయిల్ అండి, దానికి అదే ఒక పర్ఫ్యూమ్ అండి. అత్తర్ల తయారీలో ఎంత సుగంధ ద్రవ్యం అంటే అత్తర్ల తయారీలో కూడా దీన్ని వాడుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఈజ్ వెటీవర్. వెటీవర్ అనేది ఇట్లా గడ్డి మొక్క అండి. దీన్ని మామూలుగా మీకు ఏదైతే సాయిల్ ఎరోషన్ జరిగేటువంటి ప్రాంతాలు ఉంటాయి చూడండి, అక్కడ సాయిల్ని పట్టుకొని ఉండేందుకు ప్లస్ ఈ గడ్డి నుంచి మీరు ఆయిల్ తీసి దాన్ని కూడా అరోమా థెరపీకి వాడుతూ ఉంటారు. దీన్ని ఖాస్ అంటామండి. సంస్కృత ఖాస్ అని చెప్పేసి మనం హిందీలో అంటాము. లవంచ కన్నడలో అంటాము. సో ఇది కూడా సేమ్ అండి, గడ్డి మొక్క. ఒకసారి చూపిస్తాను నేను మీకు. దిస్ ఈజ్ హౌ ద వెటీవెరీ గ్రాస్ లుక్స్ లైక్. చాలా పొడుగైన గడ్డి అండి. దీని రూట్స్లో నుంచి ఎస్పెషల్లీ మనం ఆయిల్ తీస్తూ ఉంటాం. సో దీని యొక్క ఆయిల్ క్యారెక్టరిస్టిక్స్ చూడండి. రూట్స్ ఆర్ హ్యాండీక్రాఫ్టెడ్ అండ్ పెస్ట్ రిపెలెంట్ ఎసెన్షియల్ ఆయిల్స్ అండ్ పర్ఫ్యూమ్స్. దేనికి వాడతామని దీని నుంచి చూసిన ఆయిల్స్ మీరు దోమల్ని లేదా పెస్ట్లను చంపేందుకు, వాటిని వెలగొట్టేందుకు, మరియు పర్ఫ్యూమ్స్లో మరియు ఎసెన్షియల్ ఆయిల్స్ ఏవైతే మీకు బాడీకి రాసుకోవడానికి మీరు కోకోనట్ ఆయిల్ అలాంటి ఆయిల్స్లో వాడుకుంటారు చూడండి, దాంట్లో కూడా యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. ఈ ప్లాంట్ సాయిల్ కన్జర్వేషన్ మరియు వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా ఉపయోగపడుతుందండి. ప్లీజ్ ట్రై టు నోట్ డౌన్ అబౌట్ దిస్ ప్లాంట్ వెటీవర్. ఇది ఖచ్చితంగా మీకు తెలంగాణలో గ్రూప్ 1 వస్తే ఖచ్చితంగా వస్తుందండి. దీనికి ఉన్న యూజెస్ ఏంటి? ఈ గడ్డితో మీరు బుట్టలలో వచ్చండి, బాస్కెట్స్ తయారు చేయొచ్చు. దీంట్లోంచి ఆయిల్తో కాస్మెటిక్స్ తయారు చేయొచ్చు, డ్రగ్స్ తయారు చేయొచ్చు, మందులు. దీన్ని ఫాడర్గా కూడా ఇవ్వచ్చండి జంతువులకి. స్క్రీన్స్ ఆర్ బ్లైండ్స్ ఏంటండి, మీరు స్క్రీన్స్ ఆర్ బ్లైండ్స్ అంటే ఏంటంటే తడకల్లా కూడా వీటిని కట్టేయచ్చు. సాయిల్ బైండర్స్ అండ్ పర్ఫ్యూమరీ. ఓకే, వెటీవెరీ ఈజ్ ఇప్పుడు చూసారు కానీ చాలా డెన్స్గా ఉన్నటువంటి ఒక గ్రాస్ అండి. The underground part of the plant consists of numerous fine rootlets of light yellow or grey reddish in color, which on distillation yields the vetiver oil of commerce. వాటి రూట్స్ నుంచి మనం వెటివర్ ఆయిల్ అనేది తీస్తూ ఉంటాం. ఈ ఆయిల్ని పర్ఫ్యూమ్ ఇండస్ట్రీలో కాస్మెటిక్స్లో కూడా వాడుతూ ఉంటామండి. ఫ్రమ్ ద టైమ్ ఇమోరియల్, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇట్స్ రూట్స్ హ్యావ్ బిన్ ఎంప్లాయిడ్ టు మేక్ బాస్కెట్స్, హ్యాండ్ ఫ్యాన్స్, మ్యాట్స్ విచ్ when hung and sprinkled with water, cool air emanent pleasant odor. ఈ యొక్క చేతి విసురుకర్రలు ఉంటాయి కదండి, ఈ చెట్టు యొక్క యూట్స్తో చేసినటువంటి విసురుకర్రలు కొన్ని నీళ్లు చల్లేసి అలా ఊపుకుంటే దాని నుంచి వచ్చే సుగంధ ద్రవ్యం మనకి ఎంతో హాయినిస్తుంది అనమాట. The plant has also gained recognition as one of the best soil binders and being used to check soil erosion. Next, లెమన్ గ్రాస్ అండి. ఈ లెమన్ గ్రాస్ మనం పోఆసియా అనే ఫ్యామిలీకి చెందిందండి. తెలుగులో దీన్ని నిమ్మగడ్డి అని కూడా అంటామండి. నిమ్మగడ్డి ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది నిమ్మగడ్డి అండి. మామూలుగా లెమన్ గ్రాస్ ఆయిల్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ద లీవ్స్ అండ్ షూట్స్ ఆఫ్ ద లెమన్ గ్రాస్ ప్లాంట్. ఎక్కడండి, దాని మొదల దగ్గర నుంచి మరియు దాని ఆకుల నుంచి ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ తీస్తామండి. మన కారుల్లో మనము ఫ్రాగ్రెన్సెస్ వాడతాం చూడండి, అక్కడ అత్యధిక మొత్తంలో మనం ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ని వాడుతూ ఉంటాము. దీనికి ఉన్న స్పీసీస్ మరియు దీని యొక్క టెక్నికాలిటీ గురించి ఇక్కడ రాశానండి. వన్స్ యూ కెన్ గో త్రూ దాట్. నెక్స్ట్, వేర్ ఆల్ దిస్ లెమన్ గ్రాస్ యూజ్. లెమన్ గ్రాస్ దేనికి పనికి వస్తుంది? వెరీ లాగానే ఇది కూడా ఒక ఇన్సెక్ట్ రెపెలెంట్ అండి. ఇది కూడా ఒక ఇన్సెక్ట్ రెపెలెంట్. ఇది లిక్కర్ తయారీలో లిక్కర్కి ఫ్రేగ్రెన్స్ ఇచ్చేందుకు, పర్ఫ్యూమ్ ఇండస్ట్రీలో వాడచ్చు. కల్నినరీస్ అంటే ఒక లోకల్ ప్రదేశంలో ఎక్కడైతే ఈ లెమన్ గ్రాస్ పెరుగుతుందో అక్కడ వారు తినేటటువంటి ఫుడ్లో కూడా తినేందుకు వాడతారండి. డ్రగ్స్ తయారీలో
మరియు కన్ఫెక్షనరీస్ ఏవైతే బిస్కెట్లు కేకులు తయారు చేస్తారో దానికి కూడా ఫ్లేవరింగ్ ఇచ్చేందుకు, లెమన్ ఫ్లేవర్ ఇచ్చేందుకు. ఓకే, చాలా మంచి హాయినిచ్చే స్మెల్ అండి. కొంతమందికి పడదు, కానీ చాలా వరకు ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆయిల్. లెమన్ గ్రాస్ ఆయిల్ ఈజ్ మెయిన్లీ యూజ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ ఫర్ సోప్ ఇండస్ట్రీలో అండి. మీకు సోప్లో లెమన్ ఫ్లేవర్డ్ సోప్స్ వస్తాయండి, దానికి స్మెల్ ఇచ్చిందంటే అక్కడ మీరు ఊహించుకోవచ్చు ఇదే అని. హెయిర్ ఆయిల్స్కి స్మెల్ ఇచ్చేందుకు, సెంట్స్ మరియు మెడిసిన్. ఇట్ హ్యాస్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. దీన్ని మన ఆయిల్లో కలిపి 2 చుక్కలు కలుపుకొని ఒంటికి రాసుకున్నా కూడా ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా అది చనిపోతూ ఉంటుంది. ఇది రాసుకోవాలండి. అయోనోని prepared from the citral present in the lemongrass oil is one of the most important raw material for the preparation of vitamin A. విటమిన్ ఏ తయారీకి కూడా ఈ యొక్క లెమన్ గ్రాస్ అనేది చాలా చాలా అవసరం అండి. ఇన్ అడిషన్ టు ద యూజ్ ఆఫ్ పర్ఫ్యూమరీ, అయోనైన్ ఈజ్ యూజ్ సర్టన్ కైండ్స్ ఆఫ్ కన్ఫెక్షనరీస్ అండ్ లిక్కర్స్. Ionone can be prepared either directly from the lemongrass oil or from the citral obtained from the ఆయిల్. ఆ లెమన్ గ్రాస్ ఆయిల్ నుంచి వచ్చిన సిట్రల్ నుంచి కానీ లేదా డైరెక్ట్ ఆ యొక్క ఆయిల్ ఎక్స్ట్రాక్షన్లోనే మనం అయోనోనీని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అయోనోనోని అంటే ఏంటండి, దాని నుంచే మనం విటమిన్ ఏని తయారు చేసుకుంటాం. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, లెమన్ గ్రాస్ అనేది విటమిన్ ఏ తయారీలో చాలా చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అరోమాటిక్ ప్లాంట్ పట్టుకోలట్. ఓకే, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రొనౌన్స్ ఇట్, ఐఎమ్ సారీ. ప్యాట్కోలి అని సింపుల్గా అనొచ్చు. సో దీన్ని హిందీలో పెహపిల్ అని అంటామండి. మామూలుగా ఇంగ్లీష్లో ప్యాట్కోహిలి. తెలుగులో నాకు దీని పేరు ఇప్పటివరకు దొరకలేదు, బట్ ఐ విల్ ట్రై టు సే దాట్. సో దిస్ ఈజ్ ఏ లీఫ్ బేస్డ్ ప్లాంట్ అండి. ఈ లీవ్స్ నుంచి మనము ఆయిల్ తీసుకుంటాం. ఇది కూడా మంచి సుగంధ ద్రవ్యాలను వెదజల్లేటువంటి ప్లాంట్ అండి. దీని నుంచి వచ్చే అవుట్పుట్స్ అంత కాస్ట్లీ కాకపోయినా కొన్ని చీపర్ కాంపౌండ్స్లో వాడుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెట్స్లో మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చేటండి, టాయిలెటరీస్లో, పర్ఫ్యూమ్స్లో మరియు టొబాకోలో వాడుకోవచ్చు. ఎసెన్షియల్ ఆయిల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిక్సేటివ్ ఫర్ హెవీ పర్ఫ్యూమ్స్ విచ్ ఇంపార్ట్ స్ట్రెంగ్త్, క్యారెక్టర్, అల్యూరింగ్ నోట్స్ అండ్ లాస్టింగ్ క్వాలిటీస్. దీని యొక్క ఆయిల్ని పర్ఫ్యూమ్కి స్ట్రెంగ్త్ని ఇచ్చేందుకు వాడుతూ ఉంటామండి. ఆ స్ట్రెంగ్త్ అంటే ఆ కొంత పర్ఫ్యూమ్ వేసుకున్నా కూడా చాలా కాలం ఆ వాసన ఉండే విధంగా ఆ స్ట్రెంగ్త్ని ఇస్తూ ఉంటుందండి ఈ ఆయిల్. ఇట్ ఈస్ ఎ పర్ఫ్యూమ్ బై ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ హైలీ వాల్యూమ్డ్ ఇన్ పర్ఫ్యూమ్, సోప్ అండ్ కాస్మెటిక్ అండ్ ఫ్లేవరింగ్ ఇండస్ట్రీలో కూడా వాడుతూ ఉంటామండి. మామూలుగా టొబాకోని చుట్టేందుకు ఈ ఆకుల్ని కూడా వాడుతూ ఉంటామండి అప్పుడప్పుడు, ఎందుకంటే ఆ ఫ్రేగ్రెన్స్ వాళ్ళు అనుభవించేందుకు. ఆ తర్వాత మన ఇళ్ళల్లో కామన్గా కనిపించేటువంటివి పుదీనా ఆకులు లేదా మింట్ లీవ్స్ అండి. మింట్ లీఫ్ అనేది డయలేటర్ అండి. డయలేటర్ అంటే చాలా రిలీఫ్ని ఇస్తుంది, మీ నరాలని చాలా లూజ్ చేస్తుంది, ఎక్స్పాండ్ చేసేటువంటి టెక్నిక్ కలిగినటువంటి ప్లాంటే మీ యొక్క మింట్ లీవ్స్ లేదా పుదీనా మొక్కలు అని కూడా అంటూ ఉంటామండి. పుదీనా మొక్కలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పుదీనా మొక్కల గురించి నేను ఇక్కడ ఫిగర్స్ మరియు వాటి పేర్లు ఇచ్చాను. వన్స్ యూ నీడ్ టు గో త్రూ దాట్, అంతగా అవసరం లేదు, కానీ వీటి యొక్క అరోమాటిక్ కాంపౌండ్స్ని మీరు చూడాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను ఇప్పటివరకు చెప్పినటువంటి ప్రతి అరోమాలో వాటి కెమికల్ నేమ్స్ ఏమైనా ఉంటాయి. ఇప్పుడు అయోనోని ఏదైతే మనకు లెమన్ గ్రాస్ నుంచి వచ్చింది విటమిన్ ఏ, అలాంటి పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అవే పాయింట్స్ మీకు రేపు ఎగ్జామ్లో టాపర్ని చేస్తాయి. సో నెక్స్ట్ కాస్మెటిక్స్లో వాడతామండి మింట్ లీవ్స్ని, తెలిసిందే అందరికీ. ఫుడ్లో వాడతాం, కల్నరీస్లో, ఫ్లేవరింగ్ కోసం పర్ఫ్యూమ్ ఇండస్ట్రీలో వాడుతూ ఉంటాం. సో ఎవర్ గ్రీన్ హర్బ్ అండి, ఎప్పుడు గ్రీన్గానే ఉంటుంది, అది చిన్న హర్బ్. ఆన్ డిస్టిలేషన్ ఈల్డ్ ఎసెన్షియల్ ఆయిల్స్ containing large variety of aroma chemicals varying composition. These oils and their aroma chemicals are pure from command a large worldwide demand. చాలా డిమాండ్ ఉంటుందండి. ఫార్మాసిటికల్స్లో వాడతాము, తలనొప్పిలో, మళ్ళీ ఆ వాసనని పీల్చుకుంటే మనకి రిలీఫ్ వస్తుంది ముక్కుకి. ఫుడ్ ఫ్లేవర్లో, కాస్మెటిక్స్లో, బీవరేజ్లో వాడుతూ ఉంటాము. ఇది బై అండ్ లార్జ్ జపనీస్ మింట్ అండ్ పెప్పర్మింట్ అండ్ స్పియర్మింట్ ఆర్ bergamot mint are extensively cultivated for their oil and aroma isolates like menthol and menthol ఏదైతే ఉంటుందో అని menthol కూడా దీంట్లో నుంచి వచ్చింది. కార్బోని లియాల్ అసిటేట్ కూడా దీంట్లో నుంచి వచ్చిందండి. బేసికల్లీ మనం విక్స్ వేపోరబ్ రాసుకుంటాం కదా, ఆ విక్స్ వేపోరబ్లో ఉన్నటువంటి మెంథాల్ అరోమా
మింట్ లీఫ్ నుంచి తీసింది. మనం ఫేమస్గా తినేటటువంటి పోలో ఏవైతే ఉంటుందో ఆ పోలోలో వచ్చేటువంటి టేస్ట్ కూడా ఇది మింట్ అండి. సో దట్ ఈస్ ద ఫ్లేవర్ అండ్ ఇట్ హ్యాస్ హ్యూజ్ డిమాండ్ ఇన్ ద కన్ఫెక్షనరీ ఇండస్ట్రీ. In recent years, a number of minor constituents of these oils have also come in to generate demand of several uses. ఈ ఆయిల్లో ఉన్న సబ్స్టాట్లా కూడా ఎన్నో యూజెస్కి మనం తీసుకురావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అరోమా ప్లాంట్స్ టైప్స్కి ఎన్ని చెప్తూ, మరి అరోమా ప్లాంట్స్ నాకు ఏం ఉపయోగం సార్ అని మీరు అడగొచ్చు నన్ను. నాకేం ఉపయోగం అంటే ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీకు ఒక క్వశ్చన్ కనిపిస్తుంది. యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిఎస్సి ఎగ్జామ్ అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారో వారి కోసం పెట్టినటువంటి 2021 మొన్న ఎగ్జామ్లో అడిగినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామంది తప్పు పెట్టి వచ్చారండి ఈ క్వశ్చన్ కూడా. అడిగింది ఏంటో చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రిపేరింగ్ నేచురల్ మస్కిటో రెపెలెంట్. మస్కిటోస్ని పారదోలేందుకు నేచర్ పద్ధతిలో ఏ గడ్డిని ఉపయోగిస్తున్నాం ఇందులో అనేసి అడిగారండి. విచ్, వాట్ ఈస్ దాట్? సో దెన్ యూ హ్యావ్ టు సే ద కరెక్ట్ ఆన్సర్. మనం చదివామండి, మస్కిటో రెపెలెంట్ అని చదవలేదు, కానీ ఇన్సెక్ట్ రెపెలెంట్గా లెమన్ గ్రాస్, విటివెరీ అనే 2 పదార్థాలు, 2 అరోమాటిక్ ప్లాంట్స్ గురించి మనం చదువుకున్నాం. మరి ఇక్కడ విటివెరీ లెమన్ గ్రాస్ ఉన్నాయా లేదా అని ఎత్తుకుందాం. ఇక్కడ విటివెరీ లేదు, లెమన్ గ్రాస్ లేదు. ఎలిఫెంట్ గ్రాస్ లేదు, లెమన్ గ్రాస్ లేదు. ఇక్కడ నట్ గ్రాస్ అని ఉంది, విటివెరీ లేదు, లెమన్ గ్రాస్ లేదు. కానీ ఇక్కడ మీకు లెమన్ గ్రాస్ ఉంది కదండి. That's what we have studied. That's what we have studied as an insect repellent. If you have done your aromatic crops, you would have put this answer correct. So ఇప్పుడు మీ ఆన్సర్ లెమన్ గ్రాస్ is used as a mosquito repellent. సో దట్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఇది రాసుంటే మీకు 2 మార్కులు వచ్చేటి అండి. 2 మార్కులు అంటే యూపీఎస్సీలో ర్యాంక్ లోపట్నా ర్యాంక్ బయటనా అన్నట్టు ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అరోమాటిక్ ప్లాంట్స్. సో ఫ్రెండ్స్, దీంట్లోంచి మెయిన్స్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో ఒక్కసారి నేను చెప్తాను. ఇది కూడా అండి డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. వాట్ ఆర్ అరోమాటిక్ ప్లాంట్స్? వాట్ ఆర్ అరోమాటిక్ ప్లాంట్స్? నేమ్ and mention at least three aromatic plants. ఓకే, ఏవైనా 3 అరోమాటిక్ ప్లాంట్స్ గురించి నేమ్ చేసి వాటి గురించి రాయండి అని చెప్తున్నారు. ఇలా రావచ్చు, లేదా వారే మీకు ఒక 4 లేదా 5 అరోమాటిక్ ప్లాంట్స్ పేర్లు ఇచ్చేసి వాటి గురించి రాయాలి అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, నేను గ్యారంటీగా చెప్పగలను, నేను ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి స్లైడ్లో నుంచి మీ క్వశ్చన్ పేపర్లో ఖచ్చితంగా 5కి 5 ఉంటాయి. అవే అరోమాటిక్ ప్లాంట్స్ మీకు వస్తాయి. మీరు ఖచ్చితంగా ఈ స్లైడ్ని ఫాలో కావాలి, రివైజ్ చేసుకోవాలి, అందులో ఉన్న టెక్నికల్ ఆస్పెక్ట్ని నోట్స్లో రాసుకోవాలి. ఓకే, సో దిస్ మైట్ బి యువర్ క్వశ్చన్ టు కమ్. ఆర్గానిక్ ఫార్మింగ్ అనే టాపిక్ గురించి సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకోబోతున్నామండి. ఇప్పుడు ఇది టీఎస్పిఎస్సిలో క్లియర్గా మెన్షన్ చేశారండి. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చదవమని చెప్పేసి మీకు ఎక్స్ట్రా సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్లో పార్ట్ 2 ఆఫ్ ద సిలబస్లో. కానీ ఏపీపీఎస్సిలో కానీ యూపీఎస్సిలో కానీ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు రాదండి. వస్తే మీకు ఎకనామీలో వస్తుందండి, అందులో అగ్రికల్చర్ పార్ట్లో వస్తుంది. అంటే పేపర్ 3లోనే వస్తుంది యూపీఎస్సిలో, మరియు ఏపీపీఎస్సిలో కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ హోలిస్టిక్గా ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్ళే ముందు ఒక్కసారి మీరు ఈ పిక్చర్ చూడాలి. ఈ పిక్చర్ కనుక చూస్తే నో గ్రోత్ హార్మోన్స్ అని, నో క్రాప్ స్ప్రేయింగ్ అని చెప్పేసి, నేచురల్ పెస్ట్ కంట్రోల్, క్రాప్ రొటేషన్ అని, ఎనిమల్ వెల్ఫేర్ అని, నేచురల్ ఫర్టిలైజర్స్ అని, అన్ని జంతువులు కూడా మీకు హ్యాపీగా కనిపిస్తూ ఉంటాయి. అలానే ఇంకేంటంటే నేచురల్ ఫుడ్, కల్టివేటింగ్ ప్లాంట్స్ అండ్ రేరింగ్ ఎనిమల్స్ ఇన్ నేచురల్ వే. సో ఈ పిక్చర్ మొత్తం చూసినాక మీకు ఒకటే అర్థమై ఉండాలి, ఏంటి అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే, సేంద్రియ వ్యవసాయం అంటే నేచురల్ పద్ధతిలో ప్రకృతిపరమైన ఒక క్రాప్ ఆర్ ఫార్మింగ్ కల్చర్ అన్నమాట. మీరు కనుక ఇది చూస్తే ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క డెఫినేషన్ ఇంగ్లీష్లో కనుక మనం చూస్తే, is a type of agriculture or farming which avoids use of synthetic fertilizers, pesticides, growth regulators
అండ్ లీవ్ స్టాక్ ఫీడ్ అడిటివ్స్. ఏమంటారంటే సేంద్రియ వ్యవసాయం ఏదైతే ఉంటుందో దాంట్లో మనం పెస్టిసైడ్స్ వేయము, మందులు వేయము, ఏదైనా జంతువుకి ఇంజెక్షన్లు ఇచ్చి వాటి ఎదుగుదల పొదుగు పెంచడానికి, వాటి నుంచి మిల్క్ ఎక్కువగా రాబట్టడానికి ఇటువంటి పనులు కూడా చేయకుండా నేచురల్ పద్ధతిలో ప్రకృతిపరమైన పంటను సేకరించడమే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటామండి. సో ఆర్గానిక్ ఫార్మింగ్లో రిలై ఆన్ క్రాప్ రొటేషన్. దేని మీద డిపెండ్ అవుతుందండి ఆర్గానిక్ ఫార్మింగ్? మన పంటని ఎప్పటికప్పుడు మార్పు చెందించుతూ ఉండడం. అంటే కిందటి సంవత్సరం కనుక మనం పల్సెస్ వేసామనుకోండి, పప్పు ధాన్యాలు వేసాం, వచ్చే సంవత్సరం ఏం వేయాలి అనే దాని మీద రొటేషన్లో పోవాలన్నమాట. ఇప్పుడు పప్పు ధాన్యాలు వేస్తే ఏమవుతుందండి, మన యొక్క సాయిల్లో నైట్రోజన్ అనేది పెరుగుతుందండి. నైట్రోజన్ అనేది పెరిగింది కాబట్టి వచ్చే పంట ఒద్దుగా అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనం వరి వేసుకోవాలి. ఎల్లప్పుడూ వరి, ఎల్లప్పుడూ పల్సెస్ అలా కాకుండా మనం మన పంటని ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉండాలి. మళ్ళీ క్రాప్ రెసిడ్యూస్. ఏంటంటే క్రాప్ రెసిడ్యూస్ అంటున్నారు. అంటే ఇప్పుడు మనం మన పంట పండించిన తర్వాత మామూలుగా కోతలు కోసినప్పుడు చాలా గడ్డి కూడా మిగిలిపోతుంది. దాన్నే క్రాప్ రెసిడ్యూ అంటారు. ఏదైతే పంట చేతికొచ్చిన తర్వాత మిగిలిపోయినటువంటి చెట్టు కొమ్మలు కానివ్వండి, చెట్టు ఆకులు కానివ్వండి, ఏవైతే మనం తినలేము, మనకు అవసరం ఉండవో వాటిని క్రాప్ రెసిడ్యూస్ అంటారు. వీటిని మళ్ళీ మనం కంపోస్టింగ్ చేయడం ద్వారాను, ఇంకా వేరే పద్ధతిలో వెర్మీ కంపోస్ట్ల ద్వారా పద్ధతిలో కానివ్వండి, వాటిని మళ్ళీ మన పంటలో, మళ్ళీ మన ఫీల్డ్లో వాడడాన్ని ఎంకరేజ్ చేయడం అన్నమాట క్రాప్ రెసిడ్యూస్ అంటే. ఎనిమల్ మాన్యూర్స్, ఏవైతే ఆవు నుంచి వచ్చిన ఆవు పేడ కానివ్వండి, ఆవు మూత్రం కానివ్వండి, ఈ పదార్థాలు వాటిని వాడడమే ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇంకోటి. నెక్స్ట్ లెగ్యూమ్స్, గ్రీన్ మాన్యూర్ ఆఫ్ ఫ్రమ్ ఆర్గానిక్ వేస్ట్ అండ్ బయోఫర్టిలైజర్స్, మినరల్ బేరింగ్ రాక్స్ టు మెయింటైన్ సాయిల్ ప్రొడక్టివిటీ ఎక్సెట్రా. ఏదున్నా కూడా ప్రకృతి సిద్ధమైనది, ప్రకృతిలో దొరికేటువంటివి, ఎక్కువగా ప్రాసెస్ చేసినవి కాదు, కెమికల్ ఫామ్లో దొరికినవి కాకుండా ప్రకృతి సిద్ధంగా ఏదైతే వాడతామో వాటినే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాము. ద కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంక్లూడ్. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మీకు ఇప్పటికే చెప్పానండి. ఏంటి అండి? హార్మోన్స్ యూజ్ చేయకూడదు, క్రాప్ రొటేషన్ ఉండాలి, బయోఫర్టిలైజర్స్ ఉండాలి, దాని గురించే చెప్పాను చూడండి. ప్రొటెక్టింగ్ లాంగ్ టర్మ్ ఫర్టిలిటీ ఆఫ్ ద సాయిల్. మేజర్ ఏమేంటి అండి ఆర్గానిక్ ఫార్మింగ్ది? ఎక్కువ కాలం నా యొక్క మట్టి యొక్క సారం ఎక్కువ కాలం ఉండాలి. బై మెయింటైనింగ్ ఆర్గానిక్ మ్యాటర్ లెవెల్స్, ఎంకరేజింగ్ సాయిల్ బయాలజికల్ యాక్టివిటీ అండ్ కేర్ఫుల్ మెకానికల్ ఇంటర్వెన్షన్. ఏమన్నారు? ఎల్లప్పుడూ నా భూమి సారవంతంగా ఉంచాలి. ఎలా ఉంచాలి? దాంట్లో ఆర్గానిక్ కంటెంట్, సేంద్రియ తత్వం మరియు దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా కూడా ఎల్లప్పుడూ బతికి ఆరోగ్యంగా ఉండాలి. Providing crop nutrients indirectly using relatively insoluble nutrient sources which are made available to plant by action of soil microorganism. నేను ఆర్టిఫిషియల్గా ఏది ప్రొవైడ్ చేయను, సాయిల్లో ఉన్నటువంటి, నా భూమిలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమే నేను ఇచ్చినటువంటి ఏదైనా సేంద్రియ ఫర్టిలైజర్ కానీ ఉంటే దాన్ని బ్రేక్ చేసి నా పంటకి ఇవ్వగలగాలి. నైట్రోజన్ సెల్ఫ్ సఫిషియన్సీ through the use of legumes and biological nitrogen fixation as well as effective recycling of organic matter. పంట మధ్యలో పల్సెస్ పంటలు వేయడం, లేకుంటే మిక్స్డ్ క్రాపింగ్ అంటామండి. ఏమంటాము? మిక్స్డ్ క్రాపింగ్ పద్ధతి ద్వారా నైట్రోజన్ అనేది ఫిక్స్ చేసుకోవడం, ఇలాంటివి ప్రాక్టీసెస్. ఇవన్నీ కూడా వీడ్, డిజీజ్ అండ్ పెస్ట్ కంట్రోల్, రీసైక్లింగ్ primarily on crop rotation, natural predators, diverse organic manuring, resistance varieties and limited thermal, biological or chemical intervention. చాలా తక్కువ మోతాదులో కెమికల్స్ వాడతామండి. దాదాపు మనం ఏం చేస్తామంటే ఏదైనా పురుగులు వస్తున్నాయి అనుకోండి, ఆ కీటకం వచ్చిందనుకో, ఆ కీటక నాశనం చేసేటువంటి జంతువుని మనం పెంచడం ద్వారా ఆ విధంగా మన పంటని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ద ఎక్స్టెన్సివ్ మేనేజ్మెంట్ ఆఫ్ లీవ్ స్టాక్, paying full regard to their evolutionary adaptation, behavior needs and animal welfare issues with respect to nutrition, health, breeding and rearing. ఎనిమల్స్ని ఇప్పుడు నేను చెప్పానండి, మనం ఏం చూసామండి ఆర్గానిక్ ఫార్మింగ్ డెఫినేషన్లో ఎనిమల్స్ నుంచి వచ్చే మాన్యూని వాడుకోవాలి. తద్వారా ఏమవుతుందండి, మనము ఎనిమల్స్ని కూడా ఆరోగ్యంగా పెంచుతాం, వాటిని ఆరోగ్యంగా చూసుకుంటాం, మన హెల్త్ని చూసుకుంటాం. వాటితో పాటు వాటి నుంచి వచ్చే ఉత్పత్తులు, పాలు కానివ్వండి, మాంసం కానివ్వండి,
వాటిని తినడం ద్వారా మన ఆరోగ్యం కూడా, న్యూట్రిషన్ కూడా పెరుగుతుంది భారతదేశంలో. కేర్ఫుల్ అటెన్షన్ టు ద ఇంపాక్ట్ ఆఫ్ ఫార్మింగ్ సిస్టమ్ ఆన్ ది వైడర్ ఎన్వైరన్మెంట్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్. ఏం చేస్తున్నామండి, మనం ఇండైరెక్ట్గా ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఆ విధంగానే చుట్టుపక్కల ఉన్న వైల్డ్ లైఫ్ను కూడా మన కెమికల్స్ ఏవైతే ఉంటాయో, ఎస్పెషల్లీ యూరియా నుంచి వచ్చే నైట్రోజన్ వెళ్ళి పక్కనే ఉన్న నీటి పౌండ్స్లో నిల్వ చేస్తుంది. ఆ నీళ్లు తాగితే కనుక బ్లూ బేబీ సిండ్రోమ్ అటువంటి హార్మ్ఫుల్ వ్యాధులు వస్తాయి. అలానే ఇక్కడ నుంచి వచ్చే పెస్టిసైడ్స్ కానివ్వండి, లేదంటే పౌల్ట్రీ నుంచి వచ్చే డైక్లోఫినాక్, ఏంటండి డైక్లోఫినాక్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇది పౌల్ట్రీలో వాడతాము, యాంటీబయాటిక్లో వాడతాము, నొప్పిలు తగ్గించడానికి వాడతాము. ఈ పౌల్ట్రీ నుంచి వచ్చిన ఈ డైక్లోఫినాక్ కానివ్వండి, లేదంటే ఒక జంతువు నుంచి వచ్చిన డైక్లోఫినాక్ కానివ్వండి, వల్చర్స్ తింటే, రాబందులు కనుక తింటే అవి అంతరించిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం డైక్లోఫినాక్ని మనం ఆపేసామండి. మీకు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే కేవలం పంట పొలాలు మాత్రమే కాదండి, గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ నాట్ జస్ట్ ద క్రాప్స్ బట్ ఆల్సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఫార్మింగ్. మీరు పౌల్ట్రీలో కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుందండి. మీకు పౌల్ట్రీలో మీకు ఒక కోడి అనేది 45 రోజుల్లోపు అది పూర్తి ఎదుగుదలకు రావాలి. సో 45 రోజుల్లోపు మీకు పూర్తి ఎదుగుదల రావాలంటే యాంటీబయోటిక్స్ ఎస్పెషల్లీ ఇవ్వకుండా మీకు ఆ కోడి అనేది ఫామ్ కాదు. హెవీ యాంటీబయోటిక్స్ ఇస్తామండి, లాస్ట్ సార్ట్ ఆఫ్ యాంటీబయోటిక్. తద్వారా ఏమవుతుంది, ఆ కోడి ఎక్కువగా పలవడం, బాయిలర్ కోడిగా మనకు రావడం జరుగుతుంది. ఈ యాంటీబయాటిక్స్ని కూడా వాడకుండా మనం కనుక ఈ కోడిల్ని సేంద్రియ పద్ధతిలో తయారు చేస్తే అది ఒక ఆర్గానిక్ ఫార్మింగే. సిమిలర్ విత్ ద ఫిషరీస్, సిమిలర్ విత్ ద హార్టికల్చర్, సిమిలర్ విత్ ద ఎనిమల్ రేరింగ్. అన్నిట్లో ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడైనా హైదరాబాద్లో ఏదైనా స్టోర్కి వెళ్తే ఆర్గానిక్ ఎగ్స్ అని కనిపిస్తున్నాయి. అంటే సేంద్రియ పద్ధతిలో కలెక్ట్ చేసినటువంటి గుడ్లు అన్నమాట. నెక్స్ట్, ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క మేజర్ బేసిస్ ఏమైనా ఉంటాయంటే ఎలా ఉంటాయి? గ్రీన్ లీఫ్ మాన్యూర్స్, వెర్మి కంపోస్ట్ వాడడం, మాన్యూరింగ్ అంటే ఎనిమల్స్ నుంచి వచ్చిన చెత్త ద్వారా చేసింది, బయో ఫర్టిలైజర్స్, ఓకే, సేంద్రియ పద్ధతిలో తయారు చేసినటువంటి ఫర్టిలైజర్స్, ఎనిమల్ హస్బెండరీ, క్రాప్ రొటేషన్ అండ్ బయాలజికల్ మేనేజ్మెంట్ అంటే ఏముంటుందండి, మీరు మిక్స్డ్ క్రాపింగ్ చేయడం, ఒక క్రాప్ ద్వారా ఇంకో క్రాప్కి లాభం పొందడం, ఇలాంటి క్రాప్స్ని పెంచుతారన్నమాట. నెక్స్ట్, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్? ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి అంటే మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం. దేని ఆరోగ్యం అండి? భూమి యొక్క ఆరోగ్యం, దాంట్లో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క ఆరోగ్యం మరియు మన యొక్క ఆరోగ్యం కూడా కాపాడుకోవడం. నెక్స్ట్, కేర్. దేనికి కేర్ అండి? మన చుట్టూ ఉన్న మన ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. నెక్స్ట్, ఎకలాజికల్ కేర్, చుట్టూ ఉన్న ప్రాణుల సంరక్షణ కొరకు ఆలోచించడం. మరియు ఫేర్నెస్, నేను సమానత్వాన్ని పాటిస్తాను. దేంట్లోనండి? నా యొక్క ఆరోగ్యంలో, నా యొక్క ప్రొటెక్షన్లో, నా యొక్క భూమి యొక్క సారవంతంలో. ఓకే, ఇప్పుడు నోట్ అండి, ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కానీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ 3 ప్రిలిమ్స్లో ఇందులో నుంచి క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా. ఏంటి? స్టేట్ ద ఆర్గానిక్ ఫార్మింగ్ ఇన్ ఇండియా. స్టేట్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్, భారతదేశంలో ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది? సో రాసుకోవాలి. ఇండియా ర్యాంక్స్ రాసుకోండి ఖచ్చితంగా. ఫస్ట్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మర్స్ అండ్ 9th ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఏరియా అండర్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఏంటి? ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటువంటి రైతులు ఏ దేశంలో ఉన్నారంటే మన భారతదేశంలో ఉన్నారండి. ఆ విధంగానే భారతదేశం ప్రపంచ దేశాల్లో 9వ స్థానంలో ఉండి దేంట్లో మొత్తం ఏరియా కవర్డ్ అండర్ ఆర్గానిక్ ఫార్మింగ్ కింద. సిక్కిం ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్ అండి, ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్ 2015లో అండి. ఎప్పుడైందండి? 2015లో 100% ఆర్గానిక్. ఇది 2003లో తీర్మానించుకున్నది, నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాను, పూర్తిగా ఆర్గానిక్ స్టేట్ అవుతాను అని చెప్పి 2003లో తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానం ప్రకారం కష్టపడి నేడు 2015కి ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్గా మారింది. నెక్స్ట్, విత్ ఎయిమ్ ఆఫ్ అసిస్టింగ్ ఫార్మర్స్ 2 మేజర్ స్కీమ్స్ తెచ్చిందండి ఆర్గానిక్ ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయడానికి. ఆ 2 మేజర్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయంటే వాటి పేరు మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్. మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్.
మన ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ ఎప్పుడైతే కంటిన్యూస్గా ఉందో, ప్లస్ అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్కి స్కోప్ ఎక్కువగా ఉందో, వాటిని ఇంకా ఎంకరేజ్ చేసి ఆయా స్టేట్స్ను కూడా పూర్తి ఆర్గానిక్ స్టేట్స్గా తీర్చిదిద్దేందుకు ఈ యొక్క మిషన్ తెచ్చాం. మీకు ఆన్సర్లో మార్క్స్ రావాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో స్కీమ్స్ రాయాలి, బెస్ట్ ప్రాక్టీసెస్ రాయాలి, ఫ్యాక్ట్స్ రాయాలి. ఏదో మనకి తెలుసు కదా ఆర్గానిక్ ఫార్మింగ్ అని జెనరిక్గా మార్క్స్ పాయింట్స్ రాస్తే జెనరిక్గానే మార్కులు వస్తాయండి. ఫుల్కి ఫుల్ రావాలంటే టెక్నికాలిటీ వాడాలి. టెక్నికాలిటీ వాడనన్ని రోజులు మీ మార్క్స్ పెరగవు. గుర్తుపెట్టుకోవాలి, మెయిన్స్లో మీకు ర్యాంక్ రావడానికి క్వాలిఫై అవ్వడానికి తేడా ఉందండి. క్వాలిఫై అంటే వెళ్తారు ఇంటర్వ్యూకి, ఫైనల్ లిస్ట్లో పేరు ఉండవు. ర్యాంక్ అంటే ఖచ్చితంగా ర్యాంక్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు టెక్నికల్ పాయింట్స్ని రాయాలి. నెక్స్ట్ ఇది 2015లో ఈ 2 స్కీమ్స్ అన్నిటి లాంచ్ చేయడం జరిగిందండి. అబౌట్ 40,000 clusters are being assisted under Param Pragati Krishi Vikas Yojana covering an area about 7 lakh hectares. And mission ఇదేంటంటే ఆర్గానిక్ మిషన్ నార్త్ ఈస్ట్ ఇండియాలో హ్యాస్ బ్రాట్ 160 FPOs ఫుడ్ ప్రాసెసింగ్ అవుట్. ఏం చేశారు, 80,000 హెక్టార్ల భూమిని ఆర్గానిక్ ఫార్మింగ్ సేంద్రియ వ్యవసాయం కిందకి తేవడం జరిగింది. నెక్స్ట్ మనం మొత్తం భారతదేశం యొక్క నెట్ సోన్ ఏరియా అంటామని. ఏంటండి నెట్ సోన్ ఏరియా? నెట్ సోన్ ఏరియా అంటే ఏంటంటే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేస్తున్నామో దాన్ని నెట్ సోన్ ఏరియా అంటాం. ఎక్కడైతే మనం పంటలు వేసామో దాన్ని నెట్ సోన్ ఏరియా అంటాం. దీంట్లో మొత్తం నెట్ సోన్ ఏరియాలో 2% ఆర్గానిక్ ఫార్మింగ్ కింద ఉంటుందండి. 2% అండర్ ఆర్గానిక్ ఫార్మింగ్. అది ఆల్మోస్ట్ ఎంత ఉందండి, 2.78 మిలియన్ హెక్టార్స్ ఉంటుంది. నెక్స్ట్ నోట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫిలిమ్స్ కొరకు ఏంటి అంటే, భారతదేశంలో ఆర్గానిక్ ఫార్మింగ్ అత్యధిక మోతాదులో చేసేటువంటి రాష్ట్రం ఏది అంటే, హైయెస్ట్ ఏరియా అండర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ అండర్ విచ్ స్టేట్? ఏ స్టేట్లో ఎక్కువ ఏరియా ఉంది అంటే మధ్యప్రదేశ్ ఎక్కువగా ఉంటుందండి. మధ్యప్రదేశ్ టాప్ ద లిస్ట్, 0.76 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ఏరియా అండర్ ఆర్గానిక్ కల్టివేషన్, about 27% of India's total organic cultivation. భారతదేశంలో జరిగేటువంటి సేంద్రియ వ్యవసాయంలో 27% ఏ రాష్ట్రంలో జరుగుతుందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుందండి. ద టాప్ 3 స్టేట్స్, 3 టాప్ 3 స్టేట్స్ ఏమంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ రాజస్థాన్. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర ఇవి దాదాపు భారతదేశంలో సగానికంటే ఎక్కువ ఆర్గానిక్ ఫార్మింగ్ కింద ఉన్న భూములు ఈ 3 స్టేట్లోనే ఉంటాయండి. ఆర్గానిక్ ఎక్స్పోర్ట్స్, భారతదేశం ఆర్గానిక్ ఎక్స్పోర్ట్స్కి ఫేమస్ అండి. భారతదేశం నుంచి ఏ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా పోతున్నాయి ఆర్గానిక్లు అంటే ఫ్లాక్స్ సీడ్స్, సెసమీ. ఫ్లాక్స్ సీడ్స్ అంటే మీకు తెలుసు, ఫ్లాక్స్ ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్. నెక్స్ట్ సెసమీ, సెసమీ అంటే నువ్వులు. ఓకే, సోయాబీన్, టీ అండ్ మెడికల్ ప్లాంట్స్, రైస్ అండ్ పల్సెస్. మేజర్ ఎక్స్పోర్ట్స్ ఏ రాష్ట్రాల నుంచి వస్తున్నాయంటే అస్సాం, మిజోరాం, మణిపూర్ అండ్ నాగాలాండ్. నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాల నుంచి అధిక మొత్తంలో వస్తున్నాయి. ఇక్కడ మీకు నేను మ్యాప్ ఇచ్చానండి. ఈ మ్యాప్లో మీరు గమనించాలి, భారతదేశంలో అత్యధిక ఆర్గానిక్ ఫార్మింగ్ కాన్సన్ట్రేషన్ ఎక్కడెక్కడ ఉంది అంటే చూడండి, ఉత్తరాఖండ్లో, ఆ తర్వాత సిక్కింలో, మధ్యప్రదేశ్లో, డార్క్ చూడండి, డార్కెస్ట్ పార్ట్స్, జమ్మూ కాశ్మీర్, లడాక్ ప్రాంతాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ లేదా సేంద్రియ వ్యవసాయం అనేది ఎక్కువగా జరుగుతుంది. మీకు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పానండి. ఎప్పుడైనా ఒక పంట మార్పిడి జరిగినప్పుడు, పంట పద్ధతిలో మార్పు జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని రోజుల పాటు మనం కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేసి సడన్గా మనం ఆర్గానిక్ ఫామ్కి మారిన రోజు ఖచ్చితంగా భూమి తనకు తానుగా స్వయోత్పత్తి చేయలేదు కాబట్టి మీ యొక్క ప్రొడక్షన్ అనేది ఇనీషియల్గా తగ్గిపోతుంది. ఏమవుతుందండి, ఇనీషియల్ ప్రొడక్షన్ గోస్ డౌన్. స్టార్టింగ్లో రైతు అనేవారు లాస్ అవుతూ ఉంటాడండి. ఎందుకంటే ఆ భూమికి స్వయం ఉత్పత్తి చేయలేదు, దానికి చాలా ఇన్పుట్స్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ కాలక్రమేణా భూమి అనేది మరింత సారవంతం అవుతుంది, మరింత న్యూట్రియంట్స్ ఇస్తుంది, మరింత క్లీన్గా ఉంటుంది, మరింత ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క అవుట్పుట్ ఏ రోజు ఎక్కువగా వస్తుందంటే ఒక 4 సంవత్సరాల తర్వాత మీ యొక్క అవుట్పుట్ ఒదుగు అనేది ఎక్కువగా ఉంటుంది, ప్లస్ దాని నుంచి వచ్చే వాల్యూ అడిషన్ కూడా ఎక్కువగా ఉంటుంది, మీ డబ్బు సంపాదన కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇనీషియల్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది అంత మంచిది కాదు. 2.8 మిలియన్ హెక్టార్ల భూమి మన భారతదేశంలో ఆర్గానిక్ ఫార్మింగ్ కింద ఉంది.
1.9 మిలియన్ల రైతులు, ప్రపంచంలోనే అత్యధిక ఆర్గానిక్ రైతులు ఉన్న దేశం భారతదేశం. అలానే ఇప్పటివరకు మన దగ్గర ప్రాపర్ ఎస్టిమేట్స్ లేవు, కానీ ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి వెరైటీస్ని ఆర్గానిక్ పద్ధతిలో పండించే దేశం ఏదైనా ఉంది అంటే అది మన భారతదేశమేనండి. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి పాయింట్స్ రాయాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించిన 2 ఇంపార్టెంట్ స్కీమ్స్ని అలానే ఒక పాలసీని కూడా చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటి అంటే పరం ప్రగతి కృషి వికాస్ యోజన. ఏంటి అంటే అది పరం ప్రగతి కృషి వికాస్ యోజన. ఇక్కడ స్కీమ్ కింద మీరు చూడొచ్చు 2011-14లో కేవలం 7.23 హెక్టార్ల భూమి ఉంటే 14-17 ప్రాంతంలో 22.5 హెక్టార్ల భూమి వచ్చిందనమాట. సో నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఈ స్కీమ్ కింద నెంబర్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ అండర్ ది స్కీమ్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్ డే బై డే. సో చూడండి, ఈ పరం ప్రగతి కృషి వికాస్ యోజన గురించి మీరు రాసుకోవాలండి. ఫిలిమ్స్కి ఉపయోగపడుతుంది, మీ మెయిన్స్లో కూడా ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ఎ సబ్ స్కీమ్ అండర్ సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ స్కీమ్ అండర్ ద నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. మన నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ కింద ఉన్నటువంటి సాయిల్ హెల్త్ కార్డ్ కింద మనం పరం ప్రగతి కృషి వికాస్ యోజన అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చాం. దీని యొక్క ఎయిమ్స్ ఏంటి, దీని యొక్క ఆలోచనలు ఏంటి అంటే development of models of excellence in organic farming through a mixed traditional wisdom and modern science in value chain, to install sustainable, ensure long-term soil fertility, resource conservation, to offer safe and healthy food grown through organic practices without use of agrochemicals. ఏమంటున్నారు, నేను ఎలా చేసైనా సారవంతమైన మరియు ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయ ప్రాక్టీసెస్ ఎలాగా అంటే మనకున్న ట్రెడిషనల్ నాలెడ్జ్, మన ముత్తాతల కాలం నుంచి వచ్చిన మన నాలెడ్జ్ని మరియు ప్రస్తుతం ఉన్నటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ని రెండింటిని కలయికతో నేను ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేస్తూ దాని యొక్క మోడల్స్ని చూపించగలగాలి. ఇది దాంట్లో ఉన్న ఒక ఎయిమ్ అండి. నెక్స్ట్ ఏమేంటి, ఎయిమ్స్ టు ఎంపవర్ ఫార్మర్స్ త్రూ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ త్రూ క్లస్టర్స్ for not only the farm practice management, input protection, quality assurance, but also value addition and direct marketing. ఇది ఏ పద్ధతిలో వెళ్తుందండి, క్లస్టర్ అప్రోచ్. క్లస్టర్ అంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ లేదా కొంత ఏరియా మొత్తం ఫార్మర్స్ని ఒకే అంబ్రెల్లా ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి వారితో ఏమేం చేయిస్తామండి, సర్టిఫికేషన్స్ చేయిస్తాం, వారి మార్కెటింగ్ చేయిస్తాం, వారు పండించినటువంటి పంటకి సరైన ధర మరియు ఎక్కువ ధర అందేలా చూడడము ఈ యొక్క స్కీమ్ యొక్క మేజర్ ఏమండి. ఇవే కాకుండా వీళ్ళు ఆర్గానిక్ సేంద్రియ పద్ధతులను పూర్తిగా పాటించే విధంగా కూడా వీళ్ళకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం. అయితే దీని కింద పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్, దీని గురించి చెప్తానండి. అండర్ పీజీఎస్ ఇండియా ప్రోగ్రామ్ విల్ బి ద క్రీ అప్రోచ్ ఫర్ క్వాలిటీ అష్యూరెన్స్ అండర్ పరం ప్రగతి కృషి వికాస్ యోజన. పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్, ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఈ స్కీమ్లో చాలా చాలా ముఖ్య అంశం ఉంది. ఎందుకంటే ఈ ఆర్గానిక్ ప్రొడక్షన్ ఏదైతే బయటకు వచ్చిందో ఈ సిస్టమ్ కింద దానికి సర్టిఫై చేయాలంటే ఇదే ఇన్స్టిట్యూషన్ సర్టిఫై చేస్తుందండి. నెక్స్ట్ ఏంటండి, మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. ఏమంటున్నారు, ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయాన్ని పెంపొందించడానికి నేను చేపట్టినటువంటి మిషన్ 2015లో లాంచ్ చేశామండి. ఈ మిషన్ కూడా చూడండి, అండర్ ద మిషన్ ఓకే ఆర్గానిక్ వాల్యూ చైన్ 80,000 ఆర్గానిక్ ఫార్మర్స్, 169 FPOs ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఎంపవర్డ్ టు ఎక్స్పోర్ట్ ఆఫ్ నిచీ క్రాప్స్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ నుంచి కూడా మనం ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే విధంగా వారి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ డెవలప్ చేయడానికి ఈ యొక్క స్కీమ్ తేవడం జరిగిందండి. మిషన్ యొక్క గోల్స్ ఏంటి, ఈ మిషన్ యొక్క గోల్స్ ఏంటో కూడా సింపుల్గా తెలుసుకుందాం. టు క్రియేట్ అట్లీస్ట్ 1 to 2 replicable end-to-end organic value chain models each of the state with an integration of growers, handlers, processors and market facilitation agencies. ఏమన్నారు, ఒక్క స్టేట్ ఏదైతే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి స్టేట్లో 1 లేదా 2 సక్సెస్ఫుల్ మోడల్స్. ఏ సక్సెస్ఫుల్ మోడల్స్ అండి, మన రైతు దగ్గర నుంచి మన పల్లాల్లో వరకు తీసుకునే ప్రతి స్టెప్ని క్వాలిటీగా ఏ విధంగా నేను ఇవ్వగలను, ఇందులో నుంచి వచ్చిన లాభాలని నా రైతుకి ఏ విధంగా అందించజేయాలనే మోడల్ సక్సెస్ఫుల్గా చేయాలి అని చెప్పేసి దీంట్లో ఉన్న ఒక గోల్ అనమాట.
to empower 30 to 50,000 farmers of northeastern region through creation of about 100 farmer producer companies and equip such companies with full value chain under ownership. ఏమన్నారు, ఈ ఈశాన్య రాష్ట్రాల్లో 30 నుంచి 50,000 రైతులకి స్కిల్ ప్రొవైడ్ చేస్తూ వారికి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తూ వారి సంపాదన వారే క్రియేట్ చేసుకునే విధంగా వారిని తీర్చిదిద్దడం. టు కన్వర్ట్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ టు కమర్షియల్ ఆర్గానిక్ విత్ ఎండ్ టు ఎండ్ ఫెసిలిటీస్. ఏమన్నారు, సబ్సిస్టెంట్ ఫార్మింగ్ అంటే ఏంటండి, ఏదో నేను తినేంత వరకు నేను పండించుకుంటే చాలు, నా ఇంటి మందం నేను పండించుకుంటే చాలు అనేది సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. అటువంటి సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ని కమర్షియల్ ఆర్గానిక్ ఫార్మింగ్ కింద మార్చడం, ఎండ్ టు ఎండ్ రైతు దగ్గర నుంచి పల్లాల వరకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం. టు మేక్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యాజ్ మేజర్ సప్లయర్స్ ఆఫ్ ఆర్గానిక్ కమోడిటీస్ ఫర్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్. మన ఈశాన్య రాష్ట్రాల్ని మన దేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు ఆర్గానిక్ మెటీరియల్ సప్లై చేసే విధంగా మార్చగలగాలి. టు ఇంప్రూవ్ ప్రొడక్షన్ సిస్టమ్ టు ఎన్ష్యూర్ హయ్యర్ ప్రొడక్టివిటీ విత్ బెటర్ ప్రాఫిటబిలిటీ. టు ఎనేబుల్ స్టేట్స్ టు ఎవాల్వ్ దేర్ ఓన్ బ్రాండ్. ఓకే, వారి బ్రాండ్ అంబాసిడర్స్ని వాళ్ళు ప్రొవైడ్ చేసుకునే విధంగా అవి మారాలి. నెక్స్ట్, ఇది ఎవరి కింద ఉందండి, ఈ స్కీమ్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కింద ఉంది. ఓకే, ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రమోట్ చేస్తుంది, ఫార్మర్స్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ని ఫామ్ చేస్తుంది. సో ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి. మొత్తం ఇంతకుముందు చెప్పినటువంటి గోల్సే మనకి ఈ స్కీమ్ యొక్క సైలెంట్ ఫీచర్స్ని తెలియజేస్తాయి, అంటే దాని యొక్క రూపకల్పనని తెలియజేస్తాయి. ఒకసారి పాస్ చేసి చదువుకోవాలి ఇది. నెక్స్ట్, సిమిలర్ అండి, పాస్ చేసి చదువుకోవాలి, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. దీని ద్వారా వచ్చే లాభాలు ఏంటండి, బయోడైవర్సిటీ పెరుగుతుంది, వాల్యూ అడిషన్ పెరుగుతుంది, నేచర్ క్లీన్గా ఉంటుంది, ఇతర ప్రాణులకు హాని కలగకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. దీని పేరే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్. ఏంటండి, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్. భారతదేశంలో ఆర్గానిక్ ఫార్మ్స్ కానీ ఆర్గానిక్ కల్చర్ కానీ అత్యధిక మోతాదులో ల్యాండ్ ఏ స్కీమ్ కింద ఉంది అంటే ఈ స్కీమ్ కింద ఉంటుందండి. అత్యధిక ఆర్గానిక్ ల్యాండ్ ఈ కిందనే ఉంటుంది. ఇది ఏ మినిస్ట్రీ వారు స్టార్ట్ చేశారండి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎవరి కింద కంట్రోల్లో ఉంటుందంటే అగ్రికల్చర్ ఏపీఈడి కింద ఉంటుందండి. ఏపీఈడిఏ, అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వారి కింద ఈ స్కీమ్ అనేది ఆపరేట్ అవుతుందండి. ఏంటంటే చూద్దాం ఒకసారి. మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ ఇస్ ద ఇంప్లిమెంటింగ్ NPOP, National Program for Organic Production since 2001 with the following objectives. దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు ప్రొవైడ్ మీన్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ అండ్ ప్రోడక్ట్స్. ఏంటంటే ఏవైతే సేంద్రియ వ్యవసాయం ద్వారా ఉత్పత్తి అయినటువంటి నా యొక్క ప్రోడక్ట్స్ ఉంటాయో వాటికి సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ ఏ విధంగా ఇవ్వచ్చు, వాటి గైడ్లైన్స్ ఏంటి, ఆ సర్టిఫికేట్స్ ఏ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చే అర్హత ఉంది అన్న వాటికి ఇది ప్రొవైడ్ చేస్తుంది. టు అక్రెడిట్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఆఫ్ సర్టిఫికేషన్ బాడీస్ సీకింగ్ అక్రెడిటేషన్ ఇస్తుంది. ఓకే, నువ్వు సర్టిఫికేట్ ఇస్తావా, సరే మరి నీకు సర్టిఫికేట్ ఇవ్వాలి కాబట్టి నువ్వు ఈ రూల్స్ పాటించాలని చెప్పి వారికి అక్రెడిటేషన్ ఇస్తుంది. టు ఫెసిలిటేట్ ద సర్టిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ ప్రొడక్షన్ కన్ఫర్మ్ విత్ ద ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డ్స్. హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ మన ఆర్గానిక్ ప్రొడక్షన్ని ముందుకు తీసుకెళ్లడం కూడా దీని యొక్క ఎయిమ్. చూడండి, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్, ఈ లోగో ఉంటుందండి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మీద, ఇండియా ఆర్గానిక్ అని చెప్పేసి, ఇది ఆర్గానిక్ ఒరిజిన్ అని చెప్పేసి చెప్పడం. సో మీకు చెప్పాను, టు ఫెసిలిటేట్ ఆర్గానిక్ సర్టిఫికేట్ విత్ ఇంపోర్టింగ్ కంట్రీస్, భారతదేశం నుంచి బయటకు పంపించడానికి కూడా ఈ సర్టిఫికేట్ పనిచేసే అంత గొప్ప విధంగా వాటిని రూపకల్పన చేయడం. టు ఎంకరేజ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ ఆర్గానిక్ ప్రాసెసింగ్. ఓకే, అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. ఏపీఈడే ఈజ్ ప్రొవైడింగ్ అసిస్టెంట్ టు ఎక్స్పోర్ట్. ఓకే, మన యొక్క ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎవరండి, అగ్రికల్చర్ ప్రాసెస్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీఈడిఏ. గుర్తుపెట్టుకోవాలి, అదే ఇంప్లిమెంట్ చేస్తుంది, అదే ఎక్స్పోర్ట్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది. నెక్స్ట్, అదర్ ఇనిషియేటివ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆర్గానిక్ ఫార్మింగ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా ఎటువంటి ఇనిషియేటివ్స్ తెచ్చింది, ఏం తెచ్చిందండి,
ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ వాళ్ళ కింద ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఎలా తేవాలి బేస్డ్ ఆన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎన్పిఓపి, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ కింద గైడ్ లైన్స్ ఇచ్చింది. పీజీఎస్ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ గుర్తుపెట్టుకోవాలి, పీజీఎస్ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్. నెక్స్ట్ ద కన్జ్యూమర్ షుడ్ లుక్ ఫర్ ద లోగోస్ ఆఫ్ ఫసాయ్. ఇంకొక ఇంపార్టెంట్ లోగో తెచ్చిందండి, దాని పేరే జీవిక్ భారత్. జీవిక్ భారత్. జీవిక్ భారత్ అంటే ఏంటండి, ఇక్కడ ఉంది చూడండి, జీవిక్ భారత్. జీవిక్ అంటే ఆర్గానిక్, జీవిక్ భారత్. నెక్స్ట్ on the produce of the establishment of organic authenticity. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక రెండు లోగోస్ మీకు ఇక్కడ కనిపిస్తాయి, పీజీఎస్ గ్రీన్ మరియు పీజీఎస్ ఇండియా ఆర్గానిక్. పీజీఎస్ ఆర్గానిక్, పీజీఎస్ గ్రీన్. పీజీఎస్ గ్రీన్కి ఆర్గానిక్కి తేడా ఏంటో తెలియాలి కదా. పీజీఎస్ గ్రీన్ అంటే నేను ఒకవేళ ఇప్పటి వరకు ఫర్టిలైజర్ ఫార్మింగ్ చేసి నేను ఆర్గానిక్ వెళ్దామని చెప్పేసి ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తే, నేను ఒకవేళ 3 సంవత్సరాలు ఇదే విధానాన్ని సేంద్రియ వ్యవసాయాన్ని 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే నాకు పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ వస్తుంది. కానీ మొట్టమొదటి సంవత్సరం నేను కనుక ఆర్గానిక్ ప్రాక్టీస్ చేస్తున్నా అంటే నాకు పీజీఎస్ గ్రీన్ సర్టిఫికేట్ వస్తుంది. అదే ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. సో పీజీఎస్ గ్రీన్ ఈస్ గివెన్ టు కెమికల్ ఫ్రీ ప్రొడ్యూసర్స్ అండర్ ట్రాన్సిషన్ టు ఆర్గానిక్ విచ్ టేక్స్ 3 years. పీజీఎస్ గ్రీన్ నుంచి పీజీఎస్ ఆర్గానిక్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు అండి? 3 సంవత్సరాలు పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఇప్పటివరకు సార్ మీరు పీజీఎస్ అంటున్నారంటే, అవును, పీజీఎస్ అంటే ఏంటి? పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్. ఈ సిస్టంలో అండి ఏంటి అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ రైతులు, కొంతమంది రైతులు 5 కంటే తక్కువ ఉండకూడదు, నాట్ లెస్ దెన్ 5. 5 కంటే తక్కువ ఉండకూడదు, నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఈ 5 రైతులు లేదా ఒక క్లస్టర్, ఇది క్లస్టర్ బేస్డ్ అండి, గుర్తుపెట్టుకోవాలి. క్లస్టర్ బేస్డ్ అంటే ఈ విధంగా చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కలిసి వారు చేసుకోవడమే. ఓకే, ఆ విధంగా ఏంటంటే ఒక 4, 5 కంటే ఎక్కువ రైతులు కలిసి కొన్ని 100 ఎకరాల రైతులందరూ కలిసి ఏం చేస్తారంటే, మేము అందరం సేంద్రీయ వ్యవసాయంలోనే చేసుకుంటున్నాం అని వారికి వారే సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు. అవును మీరు చాలా బాగా సేంద్రీయ వ్యవసాయం చేశారు. సో అలా సెల్ఫ్ సర్టిఫికేషన్, థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ లేకుండా వాళ్ళే డిక్లేర్ చేసుకునే దాన్నే ఈ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ పీజీఎస్ అంటాం. చూడండి, యూనియన్ అగ్రికల్చర్ మినిస్ట్రీ ఇంట్రడ్యూస్ పీజీఎస్ టు ఇన్సెంటివైజ్ మోర్ ఫార్మర్స్ టు గ్రో ఆర్గానిక్ ఫుడ్. నేను ఆర్గానిక్ ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తున్నా అని గర్వంగా చెప్పుకోండి, మీరు బాధపడకండి, సర్టిఫికేట్స్ అవసరం లేదు, కానీ మీకు మీరే న్యాయంగా ఉండాలని ఇది ప్రొవైడ్ చేశాము. పీజీఎస్ ఈజ్ ఆపరేషనల్ మాన్యువల్ ఫర్ డొమెస్టిక్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ పబ్లిష్డ్ బై నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ గజియాబాద్. ఎవరిచ్చారనేది దీని గైడ్లైన్స్ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళు వీటికి గైడ్లైన్స్ ఇచ్చారు. పీజీఎస్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ పీపుల్ ఇన్ సిమిలర్ సిచ్యువేషన్స్, స్మాలర్ ప్రొడ్యూసర్స్ assess, inspect and verify production practices of each other and take decision on organic certification. అంతే అండి, నేను మీ ఫామ్కి వస్తాను, నేను మీ పొలానికి వచ్చి మీరు నిజంగానే చేశారా లేదా అని చూస్తాను, మీరు నా పొలానికి వస్తారు. సో మనం ఇద్దరికి సర్టిఫికేట్స్ ఇచ్చుకుంటూ ఉంటామన్నమాట. పీజీఎస్ ఆపరేట్స్ అవుట్ సైడ్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ థర్డ్ పార్టీ సర్టిఫికేట్కి బయట ఇది పనిచేస్తూ ఉంటుంది. 4 pillars ఆఫ్ పీజీఎస్కి పార్టిసిపేట్ గ్యారంటీ సిస్టంలో ఉన్న ఇంపార్టెంట్ 4 pillars ఏమంటే, పార్టిసిపేటరీ అప్రోచ్, షేర్డ్ విజన్, ట్రాన్స్పరెన్సీ అండ్ ట్రస్ట్. మీ యొక్క నమ్మకం, నా యొక్క ట్రాన్స్పరెన్సీ మరియు పార్టిసిపేటరీ అప్రోచ్, నేను మీ దగ్గరికి మీరు నా దగ్గరికి రావడం. షేర్డ్ విజన్, మన ఇద్దరికి ఒక కామన్ విజన్ ఉండాలి. ఏంటి? సేంద్రియ వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలి. ఆ తర్వాత ట్రాన్స్పరెన్సీ, ఓపెన్గా ఉందాం, మన పంట పొలాల్ని మనం చూపించుకుంటేనే మనకు రేపు డబ్బులు వస్తాయని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడమే ఈ యొక్క పీజీఎస్ సిస్టమ్. పీజీఎస్ సిస్టమ్ కింద మనకి ఇచ్చే సర్టిఫికేట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేశానండి మీకు. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ పీజీఎస్ ఓవర్ థర్డ్ పార్టీ సర్టిఫికేషన్. అడ్వాంటేజెస్ ఏంటండి? రైతు ఎవరి దగ్గరకో పరిగెత్తి సర్టిఫికేషన్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, కాబట్టి ఇట్స్ సెల్ఫ్ డిక్లరేటరీ. మరియు దీన్ని ప్రొడ్యూసర్స్ ఆర్ సింపుల్ డాక్యుమెంట్స్ అండ్ బేసిస్ ఫార్మర్స్ అండర్స్టాండ్ ద లోకల్ లాంగ్వేజెస్ ఆర్ యూజ్డ్. అంటే మన లోకల్ లాంగ్వేజ్లోనే మనం సర్టిఫికేట్స్ ఇస్తాం. దాదాపు అందరూ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఆల్ మెంబర్స్ ఆర్ ప్రాక్టీసింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ దెమ్సెల్వ్స్, దే అండర్స్టాండ్ ద ప్రాసెస్ వెల్.
వాళ్ళకి పూర్తి అవగాహన ఉంటుంది కరెక్ట్ చేస్తున్నామా లేదా అని. బికాస్ ద పియర్ అప్రైజ్ లీవ్ ఇన్ ద సేమ్ విలేజ్, దే హ్యావ్ బెటర్ యాక్సెస్ టు సర్వైలెన్స్, ద కాస్ట్ ఆర్ లో. ఏంటి అంటే వీళ్ళు సర్టిఫై చేయడానికి పక్క ఇంట్లో వాళ్ళే కానీ దాదాపు రైతులు కాబట్టి వారికి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు, క్వాలిటీ అనేది పెరుగుతుంది. మ్యూచువల్ రికగ్నిషన్ బిట్వీన్ రీజనల్ పీజిఎస్ గ్రూప్స్ అండ్ ఎన్ష్యూర్ బెటర్ నెట్వర్కింగ్ ఫర్ మార్కెటింగ్. ఈ యొక్క పీజిఎస్ గ్రూపులు ఉంటాయి ఉండండి, ఒక క్లస్టర్ మీరు ఆర్గానిక్ చేశారు మేము ఆర్గానిక్ చేశారని ఇద్దరు ఒప్పుకొని మార్కెటింగ్ని పెంచగలరు. ఓకే, ఐడియాస్ ఫర్ లోకల్ డైరెక్ట్ సేల్స్ అండ్ డైరెక్ట్ ట్రేడ్ బిట్వీన్ ప్రొడ్యూసర్స్ అండ్ కన్స్యూమర్స్. అన్లైక్ గ్రోవర్ సర్టిఫికేషన్ సిస్టమ్, పీజిఎస్ ఆఫర్ ఎవ్రీ ఫార్మర్ ఇండివిజువల్ సర్టిఫికేట్ అండ్ ఫార్మర్ ఈస్ ఫ్రీ టు మార్కెట్ హిస్ ఓన్ ప్రొడ్యూస్. గ్రూప్లో సర్టిఫికేట్ ఇవ్వరండి, నీ ఫామ్కి నీకు ఇస్తారు. ఓకే, హ్యాపీగా తీసుకెళ్ళి మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కానీ దీంట్లో కొంచెం నెగిటివ్ ఉందండి. లిమిటేషన్ ఏంటి, ఈ పీజిఎస్ అనేది ఎక్స్పోర్ట్కి పనికిరాదండి. ఎందుకంటే ఎక్స్పోర్ట్కి ఇంకా ఎక్కువ సర్టిఫికేట్స్ కావాలి. నేను ఏదో డిక్లేర్ చేశాను, మీరు అబద్ధంగా కూడా డిక్లేర్ చేయొచ్చు కదా. కాబట్టి ఇది నాట్ ఫ్యూచరింగ్ ఎక్స్పోర్ట్స్ అనమాట. మామూలుగా 5 కంటే తక్కువ మెంబర్స్ ఫార్మర్స్ ఉంటే దీనికి కుదరదు. ప్లస్ క్లస్టర్ అనేది చాలా పెద్దగా ఉండాలండి. 10 ఎకరాలు 5 ఎకరాల మందం అయితే కుదరదు అనమాట. సి ఓన్లీ ఫర్ ద ఫార్మర్స్ దట్ కెన్ ఆర్గనైజ్ యాజ్ ఎ గ్రూప్, applicable only to activities such as crop production, crop processing and livestock rearing, off farm practices etc. ప్రతి ప్రాక్టీస్కే ఇస్తారు కానీ మొత్తంగా కూలంకుషంగా ఇవ్వరు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దే ఐదర్ హ్యావ్ టు ఆప్ట్ థర్డ్ పార్టీ సర్టిఫికేట్ ఆర్ జాయిన్ ఎగ్జిస్టింగ్ పీజిఎస్ లోకల్ గ్రూప్. ఎవరైనా కానీ ఫార్మర్స్ వారి పంట అమ్ముకుందామని చూస్తే ఆ విధంగా జాయిన్ అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో నెక్స్ట్ మై ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. ఏంటండి జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్? ప్రకృతిపరమైన వ్యవసాయంలో చిన్న రూపాయలు నేను పెడతాను. అంటే నేను ఎంత ఏది ఉన్నా కానీ నా యొక్క వ్యవసాయంలో ఏ ఇన్పుట్ ఇచ్చినా, ఒకవేళ నేను నా పొలానికి కొంత ఫర్టిలైజర్ చల్లాలి, అది కూడా నేను ఎందులో తయారు చేసుకుంటానని నా పొలం చుట్టూ ఉన్న వస్తువులను గ్యాదర్ చేసి దానితోనే ఫర్టిలైజర్ తయారు చేస్తాను. నా పొలానికి ఇంకేమైనా ఇవ్వాలి అంటే అది కూడా నా పొలం చుట్టుపక్కల ఉన్నటువంటి వస్తువులతోనే తయారు చేసుకొని చేసే పద్ధతిని జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అంటామండి. దీన్ని భారతదేశంలోనే పెంపొందించారు, భారతదేశంలోనే డెవలప్ అయింది అండి. ఇది భారతదేశంలో డెవలప్ చేసిన వ్యక్తి వీరండి. వీరు కర్ణాటకకి చెందిన ఫార్మర్ అండి. వీరి పేరు రాసుకోవాలండి, సుభాష్ పలేకర్ గారు. అసలు దీన్ని వీరు ఎందుకు స్టార్ట్ చేశారు? ఎందుకంటే ఒక రైతు అనేవారు దాదాపు 70% ఏవైతే ఉంటుందో ఖర్చు, 70% కాస్ట్, ఒక రైతుకి 70% ఖర్చు వారి పొలంలో పెట్టే అటువంటి ఇన్పుట్స్కే వెళ్తుందండి. అంతే కదా, వాటికి ఇచ్చేటువంటి ఎరువులు కానివ్వండి, పెస్టిసైడ్స్ కానివ్వండి, ఇతర పంపులకు కానివ్వండి, అన్నిటికీ 70% కాస్ట్ వెళ్తుంది. మన భారతదేశంలో 70% కంటే ఎక్కువ మంది రైతులు వారు తీసుకున్న అప్పులు కట్టలేని స్థితిలో ఉంటారండి. అంటే వారికి వచ్చే పంట లాభము వారి అప్పును తగ్గించలేదండి. వారి పంట లాభం మించి ఉంటుంది దాదాపు 70% రైతుల్లో. అదే ఇక్కడ ఇచ్చారు చూడండి, నియో లిబరల్ ఆఫ్ ఇండియాస్ ఎకనామీ, ప్రైవేటైజ్డ్ సీడ్స్ ఇన్పుట్స్ అండ్ ఇన్యాక్సెసిబుల్ మార్కెట్. విత్తనాలు దొరకట్లేదు ఈ రోజుల్లో, విత్తనాలన్నీ ప్రైవేటీకరణ చెందాయి, వాటికి మేము వెళ్ళలేము, వాటిని కలెక్ట్ చేసుకోలేము. నెక్స్ట్, హై కాస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ వోలటైల్ ప్రైజెస్ ఆఫ్ క్రాప్స్. ఏమంటున్నారు, హైగా కాస్ట్ ఉన్నాయి ఇప్పుడు ఇన్పుట్వి, అందరికి రేట్లు పెరిగిపోయాయి, కానీ నా పంటకి మాత్రం స్థిరత్వం లేదు ప్రైజుల్లో. ఫార్మర్స్ గెట్ ట్రాప్డ్ ఇన్ విషియస్ సైకిల్ ఆఫ్ డెట్. ఇవన్నిటిని తగ్గియాలంటే ఈ ఫార్మింగ్ చేయాలరా బాబు మీరు అని చెప్పేసి సుభాష్ పలేకర్ గారు, ఎవరండి సుభాష్ పలేకర్ గారు 1990లో కర్ణాటక ప్రాంతంలో ఈ మూమెంట్ని తీసుకురావడం జరిగింది. కెమికల్ ఫ్రీ అగ్రికల్చర్ అండి. ఓకే, దీంట్లో మనం అగ్రో ఎకాలజీ అంటే మన అగ్రికల్చర్ ఫీల్డ్ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి అన్ని వస్తువులను యూజ్ చేసే, నేచురల్ వస్తువులను యూజ్ చేసే మనం దీన్ని డెవలప్ చేసుకుంటాం. ఓకే, గ్రీన్ రెవల్యూషన్ స్టైల్ ఆఫ్ ఫార్మింగ్. అంటే గ్రీన్ రెవల్యూషన్కి ముందు ఉన్నటువంటి ఫార్మింగ్ మెథడ్ అండి ఇది. ఇట్ క్లెయిమ్స్ దట్ దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ ఇన్పుట్స్ సచ్ యాజ్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ ఇంటెన్సివ్ ఇరిగేషన్. ఫర్టిలైజర్స్ వద్దు, పెస్టిసైడ్స్ వద్దు, అత్యధిక మోతాదులో మనం ప్రొడక్షన్ చేయాల్సిన అవసరము లేదు. మనం ఏంటంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిన పరిస్థితి. సో మీరు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. ఏంటి అంటే భారతదేశంలో అత్యధిక ఏరియా
జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్లో ఏ రాష్ట్రంలో ఉంది అంటే అది మన ఆంధ్రప్రదేశ్లో ఉందండి. మీరు నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి గవర్నమెంట్ కింద విజన్ 2024 కింద 100% జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్కి వెళ్దామని ప్లాన్ చేసుకుంది. అంటే 2024 కల్లా పూర్తి వ్యవసాయం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందో అది జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ద్వారా ప్రొవైడ్ చేయాలని వారు ఆశపడ్డారనమాట. ఇప్పుడు ద ఏరియా అండర్ నేచురల్ ఫార్మింగ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ యాజ్ ఆఫ్ 6,300 ఎకరాలండి. కానీ ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల ఎకరాలండి, 5 lakh hectares. ఓకే, దాదాపు 1,16,000 మంది ఫార్మర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. దాదాపు భారతదేశంలో అండి మీకు 60%కి మించి అంటే 70% వరకు దాదాపు 70% ఫార్మర్స్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, స్మాల్ అండ్ మార్జినల్. అంటే వీరి దగ్గర 1 నుంచి 2 ఎకరాలకు మించి భూమి ఉండదు. ఓకే, అందుకే ఈ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అనేది చాలా ముఖ్యం అండి. సో అన్ని రకాల క్రాప్స్కి ఇది వాడచ్చు, మిలెట్స్కి, పప్పు దినుసులకి, లేదంటే బియ్యానికి, అన్ని రకాల ఫార్మ్స్కి వాడచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది ఒకసారి మీరు పాస్ చేసుకొని చదవాలండి, చాలా ఇంపార్టెంట్ స్లైడ్. ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రం బిట్ వస్తే దీంట్లో రావచ్చండి, దీని గురించి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. దాదాపు ఈ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్లో మీరు యూజ్ చేసే ఏమైనా ఉంటే ఆవు నుంచి వచ్చేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని చాలా ఎక్కువ శాతం యూజ్ చేస్తామండి. ఓకే, దాని గురించి కూడా తెలుసుకుందాం. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అనేది 4 పిల్లర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ 4 ఇంపార్టెంట్ పిల్లర్స్ ఏమైనా ఉన్నాయంటే రాసుకోవాలండి. ఇవి 4 పిల్లర్స్, మీకు బిట్ కూడా వస్తుంది. ఫస్ట్ పిల్లర్ జీవామృత, నెక్స్ట్ పిల్లర్ బీజామృత, నెక్స్ట్ పిల్లర్ అచ్చధాన, నెక్స్ట్ పిల్లర్ వపాస. ఏంటంటే వపాస. జీవామృత అంటే ఏంటి? జీవామృత అంటే ఆవు నుంచి వచ్చే పదార్థాలండి. ఆవు యొక్క పేడ, ఆవు యొక్క మూత్రము, ఓకే, మరియు బెల్లము, మరియు కొన్ని పప్పు నుంచి తీసినటువంటి ఫ్లోర్, మరియు నీరు, మరియు సాయిల్ కలిపి ఇదంతా కూడా మన పొలాల్లో చల్లుతారండి. ఆవు పేడ, ఆవు మూత్రము, కొంత బెల్లము, ఇదంతా కూడా ఏం చేస్తుందంటే మన యొక్క పొలంలో ఉన్నటువంటి భూమిలో సారాన్ని పెంచడం, ఆ బ్యాక్టీరియాని ఎదుగుదల చేయడానికి తోడ్పడుతుంది అన్నమాట. నెక్స్ట్ బీజామృత, పేరులోనే తెలిసింది, నా విత్తనానికి అమృతం ఇవ్వడం. ఇట్ ఈస్ ఎ concoction of neem leaves and pulps, tobacco and green chilies prepared for insects and pest management that can be used to treat seeds. నా యొక్క విత్తనాలకి పురుగులు పట్టకుండా ఉండేందుకు దేని చేస్తున్నానండి, మన మిరపకాయలతో, ఎర్ర మిరపకాయలతో, మరియు తంబాకుతో, టొబాకోతో, మరియు కొంత పల్ప్ అంటే గడ్డి, మిగిలిన గడ్డితో, మరియు మన నీమ్ ట్రీ లీవ్స్తోనండి, వేప చెట్టు ఆకులతో నేను బీజామృతాన్ని తయారు చేస్తాను. ఆ తర్వాత మల్చింగ్ అంటే ఏంటండి, ఒక్కసారి దాన్ని తిప్పడం అనమాట భూమిని. ఇట్ ప్రొటెక్ట్స్ ద టాప్ సాయిల్ డ్యూరింగ్ ద కల్టివేషన్ అండ్ డస్ నాట్ డిస్ట్రాయిడ్ ఇట్ బై టిల్లింగ్. నెక్స్ట్ అంటే నీటిలో ముంచేయడం అనమాట. నెక్స్ట్ వపాస, ఇట్ ఈస్ అ కండిషన్ వేర్ దెర్ ఈస్ బోత్ ఎయిర్ మాలిక్యూల్స్ అండ్ వాటర్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ ద సాయిల్, దే ఆర్ హెల్పింగ్ ఇన్ రిడ్యూసింగ్ ద రిక్వైర్మెంట్. ఏంటంటే వపాసాలో నేచురల్ పద్ధతిలో నేను దాన్ని ప్రతిసారి దున్ని దాని అంతా డ్రై చేయకుండా నా నీటి నిల్వను అలానే ఉంచుకోవడాన్ని భూమిలో నేను ఏమంటాను, వపాస అంటాను. సో 4 పిల్లర్స్ చూసుకోండి, జీవామృత, బీజామృత, అచ్చదాన అండ్ వపాస. ఓకే, నెక్స్ట్ సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్? రైతు అనేవాడు అప్పుల నుంచి తప్పించుకోగలడు. సో ఇన్పుట్ కాస్ట్ తగ్గిపోతాయి. అకార్డింగ్ టు నేషనల్ శాంపుల్ సర్వే రాసుకోవాలి. నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం ఏం తెలిసింది, ఆల్మోస్ట్ 70% ఆఫ్ అగ్రికల్చర్ హౌస్ హోల్డ్ స్పెండ్ మోర్ దెన్ ద ఎర్న్ అండ్ మోర్ దెన్ ద హాఫ్ ఆఫ్ ఆల్ ద ఫార్మర్స్ ఆర్ ఇన్ డెప్త్. మన భారతదేశంలో 50% కంటే ఎక్కువ రైతులు అప్పుల్లోనే కూరుకున్నారు. 70% వాళ్ళు ప్రొడ్యూస్ చేసేది ఏదైతే ఉంటుందో వారి ఖర్చులకు మించి ఉంటుందన్నమాట. ఓకే, సిన్స్ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ దెర్ ఈస్ నీడ్ టు స్పెండ్ మనీ ఆర్ టేక్ లోన్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఇన్పుట్స్, దెర్ ఈస్ నో నీడ్ అనమాట. అంటే జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్లో ఎటువంటి ఇన్పుట్ మనం కొనకరాము కాబట్టి మనకి అన్ని అప్పులు కూడా తగ్గిపోతాయి అనేసి ఈ స్లైడ్లో నేను చెప్పాను. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చెప్పాను కదండి, మీకు 2024 కల్లా 100% అవుతుందండి. జీరో కాస్ట్, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ, ఇవన్నీ కూడా మీకు కామన్. ఒక్కసారి పాస్ చేసుకొని చదవాలి, రిపీటేషన్ వద్దు. సో
నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ మూవ్మెంట్స్, IFOM. దీని గురించి ఫ్రెండ్స్ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ ఆన్సర్లో ప్రతి పాయింట్ అనేది వాల్యూ యాడెడ్గా ఉండాలి. అంటే ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ పేర్లు కానివ్వండి లేదా స్కీమ్స్ పేర్స్ కానివ్వండి, ఇలాంటివి రాస్తేనే ఫుల్ మార్క్స్ వస్తాయి. జెనరిక్గా ఆన్సర్లు రాయకండి, ఏదో మనం ఫ్రెండ్స్లా మాట్లాడుకున్నట్టు రాయకండి, క్లియర్గా రాయండి. సో ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది NGO మై ఫ్రెండ్స్, ఇది ఒక NGO. దీంట్లో గవర్నమెంట్స్ మరియు ఇతర ఇన్స్టిట్యూషన్స్ ఓకే అనేది కొలాబరేట్ అయ్యి వీరి యొక్క విజన్ ఏంటి అంటే ప్రపంచంలో ఆర్గానిక్ ఫార్మింగ్ని పెంపొందించి దాని ద్వారా వచ్చిన వాల్యూ అడిషన్స్ రైతుకు అందే విధంగా మరియు ఈ పూర్తి ఆర్గానిక్ వలన నేచర్కి కూడా ప్రొటెక్షన్ అయ్యే విధంగా ఉండాలని చూసేదే ఈ యొక్క IFOM యొక్క మేజర్ విజన్. సో ఇప్పుడు మనం మోడల్ మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. ఇదే టాపిక్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఒకవేళ క్వశ్చన్ వస్తే ఏ విధంగా వస్తుంది చూడండి. ఇది UPSC 2018లో వచ్చిందండి. ఓకే, UPSC సివిల్ సర్వీసెస్లో వచ్చింది. ఈ క్వశ్చన్ ఏంటి, సిక్కిం ఈజ్ ద ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ ఇన్ ఇండియా, వాట్ ఆర్ ద ఎకలాజికల్ బెనిఫిట్స్ ఆఫ్ ఆర్గానిక్ స్టేట్. ఏమంటున్నారు, వాట్ ఆర్ ద ఎకలాజికల్ అండ్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఆఫ్ ఆర్గానిక్ స్టేట్, రెండు అడుగుతున్నారండి. సిక్కిం అనేది మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్ అంటున్నారు. ఫస్ట్ దాని గురించి మాట్లాడాలి. సో సిక్కిం 2003లో ఆర్గానిక్ స్టేట్ అవుదామని డిక్లేర్ చేసుకుంది. 2015లో ఫుల్లీ ఆర్గానిక్ అయింది. ఫుల్లీ ఆర్గానిక్ అయిన తర్వాత ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు దాన్ని గుర్తించి అవార్డు ఇచ్చారు. అవార్డు ఇచ్చారు సిక్కిం స్టేట్కి, పూర్తి ఆర్గానిక్ స్టేట్ అవ్వడానికి తను పెట్టిన కృషికి అని చెప్పేసి మొదలు పెట్టాలి. ఆ తర్వాత మీరు రాయాలి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి అనేది. ఓకే, ఫస్టే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే డెఫినేషన్ రాయండి ఫ్రెండ్స్. ఏంటి అంటే సేంద్రియ వ్యవసాయంలో ఎటువంటి పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ యూజ్ చేయకుండా నేచురల్ పద్ధతిలో తయారు చేసినటువంటి పదార్థాలను మాత్రమే వాడుతూ యాంటీబయోటిక్స్ ఇవన్నీ ఇవ్వకుండా తయారు చేసే ఒక అవుట్పుట్నే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారని చెప్పేసి రాయండి. ఏమంటున్నా చూడండి, వాట్ ఆర్ ద ఎకలాజికల్ బెనిఫిట్స్ అంటే మీ చుట్టూ ఉన్న పర్యావరణానికి మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల జరిగేటువంటి ఉపయోగాలు ఏంటి, మరియు ఎకనామిక్ బెనిఫిట్స్ ఏంటి, లాభాలు ఏంటి డబ్బుల పరంగా అనుకున్నప్పుడు మీరు ఇలా బాక్స్ దించండి బెనిఫిట్స్లో. ఓకే, ఏం రాస్తారు ఇలా, ఎకలాజికల్ అండ్ ఎన్వైరన్మెంట్. ఎకలాజికల్ అయిపోయింది కదా, తర్వాత ఏంటి ఎకనామిక్ బెనిఫిట్స్ ఏమేమి రాస్తారండి, ఒకదాని తర్వాత ఒకటి రాయండి. ఫస్ట్ ఎకనామిక్ బెనిఫిట్, డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ బై 2022 నినాదంతో ఏదైతుందో అది. నెక్స్ట్ ఏంటండి, వాల్యూ అడిషన్. నెక్స్ట్ ఏంటండి, మనకి ఏంటి అండి WTOలో ఫైటోసానిటరీ అని ఉంటుందండి. ఫైటోసానిటరీ మెజర్స్ ఏంటండి WTOకి సంబంధించిన పరకంటే క్లీన్ అండ్ నీట్గా ఫుడ్ ఉంటేనే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అవుతుంది అని చెప్పేసి WTO ఇందులో చేస్తుంది. తద్వారా మన భారతదేశానికి చెందిన చాలా వరకు కూరగాయలు కానీ అవి ఏవైతున్నాయో అవి ఎక్స్పోర్ట్కి అనుకూలంగా లేకపోవడం వల్ల చాలా వరకు రైతులు నష్టపోతున్నారు. సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వలన మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అవుతాయి, ప్లస్ మనకి లాభం కూడా చేకూరుస్తాయి. వాల్యూ అడిషన్ అవుతుంది కదా, సో డబుల్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అవుతుంది. ఓకే, మరియు మీరు ఇన్పుట్స్ ఎక్కువగా ఇవ్వనవసరం లేదు కాబట్టి ఫార్మ్ ఇన్పుట్స్, ఎకనామిక్ సేవింగ్. ఫర్టిలైజర్స్ అనేటివి తక్కువగా వాడతాము, పెస్టిసైడ్స్ అనేవి తక్కువ వాడతాము కాబట్టి రిడ్యూస్ ఇంపోర్ట్స్. ఏంటండి, రిడ్యూస్ ఇంపోర్ట్స్ అనేటివి నేను తగ్గిస్తాను. తద్వారా ఏమవుతుందని నా ఎకనామీలో ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది మిగిలిపోతుంది. నెక్స్ట్ ఎకలాజికల్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయండి. ఎకలాజికల్ బెనిఫిట్స్లో ఏంటి అంటే పూర్తి ఎకలాజికల్ సిస్టమ్ని స్టేబుల్ చేస్తుంది. స్టేబుల్ అండ్ బ్యాలెన్స్. నెక్స్ట్ ఇందులో వాడే ప్రతిదీ కూడా బయోడిగ్రేడబుల్ అండి. నో పొల్యూటెంట్ రిలీజ్డ్. ఓకే, ఇంకా ఏం చేస్తుందండి ఎకలాజీలో, మీ యొక్క గుడ్ బ్యాక్టీరియాని పెంపొందిస్తుంది. హెల్ప్స్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్
సాయిల్ బ్యాక్టీరియా, అంతే కదండి. సో ఈ విధంగా ఈ అన్ని పాయింట్స్ కనుక మీరు రాయగలిగితే ఇదే స్ట్రక్చర్లో ఆర్గానిక్ ఫార్మింగ్ డెఫినేషన్ రాయండి, సిక్కిం యొక్క కృషి గురించి మీరు చెప్పండి, ఆ తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ ఎకలాజీకి మరియు ఎకనామీకి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ విధంగా డిఫరెన్షియేట్ చేసి కంక్లూజన్లో ఏం రాయాలి, మోడీ గారి విజన్ ఏదైతుందో 2022 కల్లా డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్, ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని రెండింతలు చేసేది విజన్ ఉందో అది కేవలం ఆర్గానిక్ ఫార్మింగ్ కృషితో కూడా సాధ్యమవుతుంది అనే నినాదంతో మీరు కంప్లీట్ చేయాలండి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్ అనే టాపిక్లో ఏదైతే మనకి తెలంగాణలో ఉన్న ఎక్స్క్లూజివ్ టాపిక్స్ ఉన్నాయో అందులో మనం చూసినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్ అనే పార్ట్ 2 నుంచి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు తెలంగాణలో ఎగ్జామ్ జరగలేదు మనకి గ్రూప్ 1, కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ సిలబస్ ఉన్నప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్ గురించి ప్రతి చిన్న పార్ట్, అది ఫ్లవర్లో ఉన్నటువంటి పార్ట్స్ కానివ్వండి, సెక్షువల్ రిప్రొడక్షన్ గురించి కానివ్వండి, అసెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ గురించి కానివ్వండి, అంటే ప్లాంట్ బయాలజీ గురించి పూర్తిగా ఇచ్చారు. అందుకే మనం దీంట్లో ఫస్ట్ సెషన్లో ప్లాంట్ యొక్క కింగ్డమ్ గురించి చదివాం. ఈరోజు దాని యొక్క సెకండ్ పార్ట్, దానికి ఎక్స్టెన్షన్గా ఫ్లవర్లో ఉన్న పార్ట్స్, సెక్షువల్ రిప్రొడక్షన్, అసెక్షువల్ రిప్రొడక్షన్ గురించి చదువుకుందాం. సో నెక్స్ట్, ఫస్ట్ డైరెక్ట్లీ వెన్ యూఆర్ గోయింగ్ టు ద టాపిక్, వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఇప్పుడు మనం రిప్రొడక్షన్ గురించి చదువుకునేటప్పుడు ఫస్ట్ మనం ఫ్లవర్ గురించి చదువుకోవాలి. ఎందుకు? ఫ్లవర్స్ ఆర్ ద రిప్రొడక్టరీ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఏంటంటే ఫ్లవర్స్ అనేటివి రిప్రొడక్టరీ పార్ట్స్ ఆఫ్ ద plants. Flowers are the reproductive parts of the plant that are not only involved in reproduction but are also source of food for other living organisms. ఏంటంటే కేవలం రిప్రొడక్షనే కాదు, వేరే లివింగ్ ఆర్గానిజమ్స్కి అవి ఆకలి కూడా తీరుస్తాయి. ఏ విధంగా అండి? ఫ్లవర్లో తేనె ఉంటుంది, నెక్టార్ ఉంటుంది, ఎన్నో పక్షులకి లేదా హనీ బీస్కి, ఎన్నో చిన్న చిన్న పురుగులకు కూడా అది ఆహారంగా వాడుకుంటూ ఉంటుంది. ఫ్లవర్స్ కెన్ ఐదర్ బి కంప్లీట్ ఆర్ ఇన్కంప్లీట్. ఒక పుష్పము అది కంప్లీట్గా ఉండొచ్చు, ఇన్కంప్లీట్గా కూడా ఉండొచ్చు. మరి కంప్లీట్ ఇన్కంప్లీట్ అంటే ఏంటో మీకు తెలియాలి కదా. సో వెన్ యూ లుక్ అట్ ద పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్, ఓకే, సింపుల్గా పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్ చూడండి. సో వాట్ యూ హ్యావ్ ఇన్ ద ఫ్లవర్, నెంబరింగ్ ఉందండి, ప్రతి నెంబరింగ్ ఉంది. సో ఫస్ట్ వన్, ఇవి ఓవరీస్ అండి, దీస్ ఆర్ ఓవరీస్, ఓకే, ఓవరీస్. నెక్స్ట్ స్టైలస్, దిస్ పార్ట్, దిస్ ఇస్ స్టైలస్, ఈ మిడిల్ పార్ట్ని. నెక్స్ట్ స్టిగ్మా, ఈ అప్పర్ పార్ట్ని. నెక్స్ట్ పిస్టిల్, ఓకే, నెక్స్ట్ పిస్టిల్ 4, ఇవన్నీ కలిపి పిస్టిల్ అంటాం. సో నెక్స్ట్ యాంథర్, ఇది 5, ఇది యాంథర్ అండి, మీకు ఎల్లో కలర్గా ఉంటుంది చూడండి, మీద మొత్తం అది యాంథర్. నెక్స్ట్ ఫిలమెంట్, ఈ ఎల్లో కలర్ ఇట్లా ఓవరీస్కి దారి తీస్తుంది చూడండి, అది ఫిలమెంట్. నెక్స్ట్ స్టమెన్, ఇది రెండు కలిపి మనం స్టమెన్ అంటాము, ఎందుకంటే ఇవి మేల్ రిప్రొడక్టరీ పార్ట్స్, ఓవరీస్ ఇవన్నీ కూడా ఫీమేల్ రిప్రొడక్టరీ పార్ట్స్. నెక్స్ట్ పెటల్స్, ఇది పెటల్స్, ఓకే. ఆ తర్వాత సిఫల్. వాట్ ఈస్ సిఫల్? సిఫల్ వచ్చేసి ఈ యొక్క అవుటర్ లేయరింగ్, ఓకే, గ్రీన్ కలర్లా ఉంటుంది చూడండి, ఎక్స్టెన్షన్ ఆఫ్ పెటల్స్ అనమాట. నెక్స్ట్ ఓవ్యులే. ఓవ్యులా అంటే ఇది లోపల మొత్తం ఎక్కడైతే మీకు సీడ్ లేదా ఎక్కడైతే మీరు రిప్రొడక్షన్ అనేది ఫర్మెంట్ అవుతుందో అది అక్కడ అనమాట. నెక్స్ట్ రెసెప్టకిల్, ఏంటంటే రెసెప్టకిల్, ఈ లాస్ట్ పార్ట్ వచ్చేసి రెసెప్టకిల్ అనమాట. So what exactly is complete and incomplete flower? A complete flower is one that consists of, ఒక complete flower అంటే sepals, petals, stamens and pistil. ఏంటంటే కంప్లీట్, ఇప్పుడు నేను చూపించినటువంటి ఫిగర్లో ఉన్న ప్రతి పార్ట్ కనుక చూస్తే దాన్ని ఏమంటామండి? కంప్లీట్ ఫ్లవర్ అంటాం. ఆన్ ద కాంట్రరీ అండ్ ఇన్కంప్లీట్ ఫ్లవర్ ఏంటంటే ఇందులో ఏదో ఒక్కటి ల్యాక్ అయినా కూడా దాన్ని ఇన్కంప్లీట్ ఫ్లవర్గా భావిస్తాం. A complete flower consists of 2 different parts. ఏంటండి? వెజిటేటివ్ పార్ట్ అండ్ రిప్రొడక్టివ్ పార్ట్. వెజిటేటివ్ పార్ట్ అంటే ఏంటంటే ఏవైతే మనం తింటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజ్ ఫ్లవర్ ఉంది, రోజ్ పెటల్స్, రోజు పువ్వు యొక్క రెక్కల్ని మనం గుల్కంద తయారు చేయడంలో ఉపయోగిస్తాం, అది వెజిటేటివ్ పార్ట్, ఏదైతే తినగలమో. ఆ తర్వాత రిప్రొడక్టివ్ పార్ట్, ఎక్కడైతే ఈ యొక్క సీడ్స్ ఫామ్ అవడం లేదా హైబ్రిడైజేషన్ అవుతుందో దాన్ని రిప్రొడక్టివ్ పార్ట్ అంటారు. సో వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్, మామూలుగా వెజిటేటివ్ ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయండి? ద వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్ కన్సిస్ట్ ఆఫ్ పెటల్స్, రెక్కలు. దిస్ ఈజ్ ఎ బ్రైట్ కలర్. మామూలుగా రెక్కలు అనేవి కలర్ఫుల్గా ఉంటాయి, పక్షుల్ని లేదా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేసేవి మన పెటల్సే. కలర్డ్ పార్ట్ దట్ అట్రాక్ట్ బీస్, ఇన్సెక్ట్స్, బర్డ్స్,
Colors of petal varies from plant to plant. Some are bright while some are pale color. Thus petals help us to differentiate one flower from another flower. Next, sepals. Sepals ante are the green colored part beneath the petals to protect the rising buds. Some flowers have fused petals, sepals, while few have separated sepals. ఏంటండి ఇంతకుముందు చూపించినటువంటి ఫిగర్లో ఈ ఫిగర్లో సెఫెల్స్ అనేటివి ఇవ్వండి చూడండి. సెఫెల్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ పార్ట్, ఈ గ్రీన్ కలర్ పార్ట్ ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ పెటల్స్ అండి. మామూలుగా ఈ పెటల్స్ యొక్క బేస్ ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడుతూ ఉంటుంది ఈ సెఫెల్ అనేది. కొన్నిట్లో ఈ సెఫెల్ అంటుకొని ఉంటుంది, కొన్నిట్లో ఈ సెఫెల్ ఫ్రీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా ఇంట్లో మందార పువ్వు కనుక చూస్తే మందార పువ్వుని గట్టిగా లాగితే ఈ సెఫెల్ మరియు పెటల్స్ సపరేట్ అవుతాయి. ఓకే, సో ఆ విధంగా మందార పువ్వులో మామూలుగా చూస్తే ఇది వైట్ కలర్లో ఉంటుందండి, ఈ ఓవరీ సెంటర్లో. ఆ తర్వాత స్టెమెన్ వస్తుంది. సో అవన్నీ ఒకసారి మందార పువ్వుని కనుక ఖచ్చితంగా గమనిస్తే మీకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. సో సెఫెల్స్. నెక్స్ట్, రిప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్. రిప్రొడక్టివ్ పార్ట్స్ అంటే ఇప్పుడే చూసాం. ఏంటి అంటే అవి ఇన్ డిఫరెంట్ ప్లాంట్స్ దే ఆర్ నెంబర్ ఆఫ్ పెటల్స్, సెఫెల్స్ అండ్ స్టెమెన్స్ అండ్ ఫిస్టల్స్ కెన్ వేరీ. ఎన్ని ఉంటాయి అంటే ఒక ఫిస్టల్స్ అంటే ఏమేమి వస్తాయండి, ఇలా స్టెమెన్స్ కానివ్వండి, ఇలా ఓవరీస్ కానివ్వండి, ఎన్ని ఉంటాయి అనేటి ఒక్కొక్క ఫ్లవర్కి చేంజ్ అవుతూ ఉంటాయి. అన్ని ఫ్లవర్స్కి సేమ్ ఉండదు. ద ప్రజెన్స్ ఆఫ్ దీస్ పార్ట్ డిఫరెన్షియేట్స్ ద ఫ్లవర్ ఇంటూ కంప్లీట్ ఆర్ ఇన్కంప్లీట్ ఫ్లవర్. అపార్ట్ ఫ్రమ్ దీస్ పార్ట్స్ the flower includes reproductive parts such as stamen లేదా pistil. A flower may have only female parts or only male parts. ఏమంటున్నా అండి, ఒక ఫ్లవర్ అనేది అది ఓన్లీ మేల్ ఫ్లవర్ అవ్వచ్చు, ఇంకో ఫ్లవర్ అనేది ఓన్లీ ఫీమేల్ అవ్వచ్చు, లేదా రెండు కలిగి కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో ద రిప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్ కన్సిస్ట్ ఆఫ్ స్టమెన్. స్టమెన్ అనేది మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అండి. ఇక్కడ మీరు కనిపించే ఈ 5 and 6 నెంబర్స్ చూడండి. స్టమెన్ వచ్చేసి ఇది స్టమెన్, దాంట్లో మనకి ఆన్థర్ మరియు ఫిలమెంట్ కనిపిస్తాయి. ఏంటి అండి, ఆన్థర్, ఇది ఆన్థర్, ఇది ఫిలమెంట్. ఆన్థర్ మరియు ఫిలమెంట్ కలిపితే ఏమవుతుంది, స్టమెన్ అవుతుంది. ఆ స్టమెన్ మన యొక్క మేల్ రిప్రొడక్టివ్ పార్ట్. ఇట్స్ అ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ అండ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆండ్రోయియం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 parts. మెయిన్లీ ఏంటండి, anther and filament. Anther is the yellowish sac-like structure involved in producing and storming the pollens. ఇక్కడ నుంచే మీకు pollen grains అనేటి వెదజల్లుతూ ఉంటాయి. The filament is a slender thread-like object. ఇది thread-like object అండి, which functions by the supporting anther. ఏముంటుంది, మీ యాంథర్ని సపోర్ట్ చేయడానికి ఈ యొక్క ఫిలమెంట్ ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ పిస్టిల్. ఈ పిస్టిల్ వచ్చేసి మీకు ఇక్కడ కనిపించే 3 parts కలిపితే పిస్టిల్ అవుతుంది. ఏంటండి, మీ యొక్క ఓవరీ మళ్ళీ స్టైల్ మరియు స్టిగ్మా. ఓవరీ, స్టైల్, స్టిగ్మా, OSS లేదా SOS అని గుర్తుపెట్టుకోండి. స్టైల్, ఓవరీస్ అండ్ స్టిగ్మా, SOS అని గుర్తుపెట్టుకుంటే ఈ అన్నీ కలిపి ఏమవుతాయండి, ఫిమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అవుతుంది. వీటన్నిటిని మనం పిస్టిల్ అని పిలుస్తాం. ఏమండి, పిస్టిల్. దిస్ ఈస్ ద ఇన్నర్మోస్ట్ పార్ట్ అండ్ ద ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఆఫ్ ద ఫ్లవర్ విచ్ కంప్రైజెస్ 3 parts. ఏంటి, SOS, స్టిగ్మా, ఓవరీ అండ్ స్టైల్. స్టిగ్మా, ఓవరీ అండ్ స్టైల్. దిస్ ఈస్ ద కలెక్టివ్ నోన్ యాజ్ పిస్టిల్. సో స్టిగ్మా ఏం చేస్తుందండి, స్టిగ్మాని చూడండి ఇక్కడ. సో దిస్ ఈజ్ వాట్ స్టిగ్మా లుక్స్ లైక్. దిస్ ఈజ్ స్టిగ్మా, అప్పర్ పార్ట్. మీద ఉన్నటువంటి అప్పర్ మోస్ట్ పార్ట్ ఈస్ యువర్ స్టిగ్మా. ఇట్ ఈస్ ద టాప్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద రెసెప్టివ్ టిప్ ఆఫ్ ది కార్పెల్స్ ఇన్ ద జినోయియం ఆఫ్ ద ఫ్లవర్. నెక్స్ట్ వచ్చేసి స్టైల్ అండి. ఇక్కడ చూడండి, స్టైల్ ఇది సెంటర్ పార్ట్, మిడిల్ పార్ట్. స్టైల్ ఈజ్ ఎ లాంగ్ ట్యూబ్ లైక్ స్లెండర్ స్టాక్ దట్ కనెక్ట్స్ ద స్టిగ్మా అండ్ ద ఓవరీ. మామూలుగా అండి, ఒక బీ వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ పోలెన్స్ కలెక్ట్ అవుతాయి. గాల్లో నుంచి వచ్చినప్పుడు పోలెన్స్ కలెక్ట్ అవుతాయి. అక్కడ నుంచి ఇందులో మెల్లిగా జారుకుంటాయి. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఓవం దగ్గరికి వెళ్ళిపోతాయి. చూడండి, సో లాంగ్ ట్యూబ్ లైక్ స్లెండర్ స్టాల్ కనెక్ట్స్ ద స్టిగ్మా అండ్ ద ఓవరీ. ఇట్ ఈస్ ద డక్ట్లెస్ రిప్రొడక్టరీ గ్లాండ్ దట్ హోల్డ్స్ ఎ లాట్ ఆఫ్ ఓవ్యూల్స్. ఇందులో చాలా వరకు ఎగ్స్ ఉంటాయండి. ఇవన్నీ ఎగ్స్ అనమాట, అండాలు. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఎగ్స్. Lots of ovules
it is the part of the plant where the seed formation takes place. ఇక్కడికి పోలెన్ వచ్చి ఆ ఓవరీలో కలిస్తే ఏమవుతుందండి, మైటాసిస్ మియాసిస్ అనే ఒక డివిజన్ ఏర్పడడం ద్వారా మీకు సీడ్ అనేది ఫామ్ అయిపోతుంది. ఈ సీడ్ తర్వాత కూడా దీంట్లో కూడా టైప్స్ ఉంటాయండి. ఈ సీడ్ మరి సీడ్ లానే డిస్పర్స్ అవుతుందా లేదా ఒక ఫ్రూట్ని ఫామ్ చేస్తుందా దాని చుట్టూ, ఓకే, డిఫెన్స్ మెకానిజంకి, దాని గురించి కూడా చదువుకుందాం. ఫంక్షన్స్ ఆఫ్ ఫ్లవర్. ఈ ఫ్లవర్ ఏం ఫంక్షన్ చేస్తాయండి? ఒకటి బ్యూటిఫికేషన్ని మరియు ప్రశాంతతను ఇస్తాయి. ఇంకోటి ఆహారాన్ని మనకి కలిగిస్తాయి. ఇంకోటి ఇదేంటి, పోలెన్స్ని డిస్పర్స్ చేస్తుంది, రిప్రొడక్షన్ని పెంపొందిస్తుంది. సో అదే ఇక్కడ ఇచ్చాను. ఓకే, ద ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ఫ్లవర్స్ కెన్ ప్రొడ్యూస్ diaspores without the fertilization. Gametophores develop in the flowers. The most important function of flower is reproduction. They help in the union of male and female gametes. Flowers produce nectar to certain birds, insects, which turn help in the transfer of pollen grains. Flowers may promote selfing, that is union of sperms and eggs from the same flower, or cross fertilization, that is the union of sperms and eggs from the different flowers. ఏంటంటే సెల్ఫ్ అంటే అసెక్షువల్ రిప్రొడక్షన్కి సెక్షువల్ రిప్రొడక్షన్కి రెండిటికి హెల్ప్ చేసేదే మన ఈ ఫ్లవర్స్ అనమాట. మనం సెక్షువల్ అసెక్షువల్ని కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం. మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్. ఎన్ని మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ ఉంటాయి? మామూలుగా ప్లాంట్స్లో 2 types ఆఫ్ రిప్రొడక్షన్ ఉంటాయి. వన్ ఇస్ అసెక్షువల్ రిప్రొడక్షన్. అసెక్షువల్ రిప్రొడక్షన్ అంటే విత్ ఇన్ ద ప్లాంట్ ఇట్ సెల్ఫ్. సెక్షువల్ రిప్రొడక్షన్ వేరే రెండు వేరు ప్లాంట్స్ల కలయిక, సెక్షువల్ రిప్రొడక్షన్. ఇన్ ఎ సెక్షువల్ రిప్రొడక్షన్ ప్లాంట్స్ కెన్ గివ్ రైజ్ టు న్యూ ప్లాంట్. మామూలుగా సెక్షువల్ రిప్రొడక్షన్లో ఒక కొత్త రకమైన ప్లాంట్ వస్తుంది, కొత్త రకమైన ప్లాంట్. కానీ అసెక్షువల్ రిప్రజెంటేషన్ సెక్షువల్లో మీకు సేమ్ ప్లాంట్ వస్తుంది, పెద్ద తేడాలు ఏముండవు జెనెటిక్స్లో. ఓకే, న్యూ ప్లాంట్స్ వితౌట్ సీడ్స్, వేర్ ఇన్ సెక్షువల్ రిప్రొడక్షన్ న్యూ ప్లాంట్స్ ఆర్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ సీడ్స్. అసెక్షువల్ రిప్రొడక్షన్లో న్యూ ప్లాంట్స్ అనేటివి సీడ్స్ లేకుండా వస్తాయి, కానీ సెక్షువల్ రిప్రొడక్షన్లో ఆర్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ సీడ్స్ నుంచి ఆబ్టైన్ చేస్తాం. ఓకే, అసెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. మామూలుగా అసెక్షువల్ రిప్రొడక్షన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా అవుతుందంటే వెజిటేటివ్ ప్రాపగేషన్ ద్వారా. ఇవి టైప్స్ అండి. అసెక్షువల్ రిప్రొడక్షన్లో టైప్స్ ఏంటి? వెజిటేటివ్ ప్రాపగేషన్ ద్వారా, లేదా బడ్డింగ్ ద్వారా, ఓకే, ఫ్రాగ్మెంటేషన్ ద్వారా, లేదా స్పోర్స్ ఫార్మేషన్ ద్వారా. ఓకే, ఒక్కొక్క టైప్ ఆఫ్ అసెక్షువల్ రిప్రొడక్షన్ని మనం క్లియర్గా చూద్దాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ వెజిటేటివ్ ప్రాపగేషన్? మీరు కనుక ఈ పిక్చర్లో చూస్తే ఒక లీఫ్ పైన చిన్న చిన్న ప్లాంట్స్లా ఫామ్ అయిపోయాయి. ఓకే, మనకు ఇలాంటి లీవ్స్ అత్యధిక మొత్తంలో ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ అండి. ఏంటండి, మన భారతదేశం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసే అటువంటి ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్లో ఇలాంటి ప్లాంట్స్ వాడతాం. ఎందుకంటే అవి ఎక్కువ కాలం బతుకుతాయి, ఎక్కువ చెట్లను కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి, కాబట్టి మనం వీటిని వాడుతూ ఉంటాం. దిస్ ఈజ్ వెజిటేటివ్ ప్రాపగేషన్. మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ హ్యావ్ రూట్స్, స్టెమ్స్ అండ్ లీవ్స్. దీస్ ఆర్ కాల్డ్ వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. అది ఒక రూట్ ద్వారానో, లేక వాటి స్టెమ్ ద్వారానో, లేదా వాటి యొక్క లీవ్స్ ద్వారానో, ఆకుల ద్వారానో. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక మర్రి చెట్టు ఉంది, మర్రి చెట్టు ఊడలు ఉంటాయి. ఆ మర్రి చెట్టు ఊడలు రూట్స్ అండి. ఓకే, ఫ్లోటింగ్ రూట్స్. ఆ ఊడ ఎప్పుడైతే నేలకు అంటుకుంటుందో దాని నుంచి రూట్స్ ప్రొడ్యూస్ అయ్యి అది కూడా ఒక సపరేట్ చెట్టులా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, వెజిటేటివ్ ప్రాపగేషన్ ఈజ్ అ టైప్ ఆఫ్ అసెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ విచ్ న్యూ ప్లాంట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ వాటి రూట్స్ ద్వారానో, వాటి స్టెమ్స్ ద్వారానో, లీవ్స్ ద్వారానో, వాటి బడ్స్ ద్వారానో మనం ప్రొడ్యూస్ చేస్తే దాన్ని వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేసి అంటాం. సిన్స్ రిప్రొడక్షన్ ఈజ్ త్రూ ద వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్, ఇట్ ఈస్ నోన్ యాజ్ వెజిటేటివ్ ప్రాపగేషన్. రిప్రొడక్షన్ అనేది ఈ వెజిటేటివ్ పార్ట్స్ ద్వారా అవుతుంది కాబట్టి వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటాం. బ్రయోఫైలం అంటే ఏంటండి? స్ప్రౌటెడ్ లీఫ్. బ్రయోఫైలం అంటే మొలకలు వచ్చినటువంటి ఆకు. స్ప్రౌట్ లీఫ్ ప్లాంట్ హ్యాస్ బర్డ్స్ ఇన్ ద మార్జిన్స్ ఆఫ్ ద లీఫ్. If a leaf of this plant falls on the moist soil, each bud gives rise to a new plant. ఈ ఆకు కనుక రాలి ఎవరైనా తెంపడం ద్వారా రాలి కనుక నేలకు తాకితే ఆ నేల ఫర్టైల్ సాయిల్ అయితే అక్కడ ఇంకో చెట్టు పెరుగుతుంది, కొత్త చెట్టు. సో దిస్ ఈజ్ వాట్ వెజిటేటివ్ ప్రాపగేషన్ లుక్స్ లైక్. అండ్ ద రూట్స్ ఆఫ్ సేమ్ ప్లాంట్ కెన్ ఆల్సో గివ్స్ రైజ్ టు న్యూ ప్లాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ పొటాటో, ఓకే, అలాంటివి అనమాట. ప్లాంట్స్ సచ్ యాజ్ cacti produce new plants when their parts get detached from the main plant body. ఈ క్యాక్టస్ ఉంటుంది చూడండి, దానిలో కొమ్మ ఇరిగిపోయింది అనుకోండి, అది నేలకు దొరికితే మళ్ళీ ఒక కొత్త చెట్టు పెంచుతుంది అనమాట అది.
So plants produced by vegetative propagation take less time to grow and bear flowers and fruits earlier than those produced from seeds. ఎందుకండి దీనికి ఆల్రెడీ బలం ఉంది, న్యూట్రిషన్స్ ఉన్నాయి, నేచర్ ఉంది, కాబట్టి ఆ సాయిల్లో తొందరగా పెరుగుతుంది. దేనికంటే మామూలుగా విత్తనాలు నాటిన దానికంటే కూడా త్వరగా పెరుగుతుంది. The new plants are exact copies of the parent plant as they produce from the single parent. Asexual reproduction లో తల్లి లాగానే లేదా తల్లి వృక్షం లాగానే ఈ పిల్ల వృక్షం ఉంటుంది. ఎటువంటి తేడాలు ఉండవండి. తల్లి వృక్షానికి ఏమైనా రోగాలు వస్తే ఈ పిల్ల వృక్షానికి కూడా అయ్యే వ్యాధులు రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ అండి బడ్డింగ్. Yeast is a single cell organism. The small bulb like projection coming out from the yeast cell is called bud. మామూలుగా మీరు పొటాటోస్ పైన ఉంటాయండి, పొటాటో కన్నులు అంటాం చూడండి, ఆలుగడ్డ పైన కన్నులు, పొటాటో ఐస్, ఇలా వాటిపైన వచ్చేటువంటి బర్డ్స్, లేదా మీరు అల్లం పైన వచ్చే జింజర్ పైన వచ్చేటువంటి ఈ యొక్క రూట్స్ లాంటి బర్డ్స్ లాంటివి కేవలం వీటి బర్డ్స్ ఈ కన్నులను విడదీసి మనం పెడితే చాలండి, అది కూడా ఒక సపరేట్ చెట్టులా మారుతుంది అనమాట. సో ద బర్డ్ గ్రాడ్యువలీ గ్రోస్ అండ్ గెట్ డిటాచ్డ్ ఫ్రమ్ ద పేరెంట్ ప్లాంట్ అండ్ ఫార్మ్స్ ఎ న్యూ ఈస్ట్ సెల్. The new yeast cell grows, matures and produces more yeast cells. If this process continues, a large number of yeast cells are produced in a short time. ఇలా ఒక కన్ను ఇంకొన్ని కన్నులని అలా కొన్ని వందలాది కన్నులని లేదా ఈస్ట్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ అసెక్షువల్ రిప్రొడక్షన్ ఏంటండి? ఫ్రాగ్మెంటేషన్ టెక్నిక్. సో దిస్ ఈజ్ హౌ ఫ్రాగ్మెంటేషన్ లుక్స్ లైక్. ఓకే, మీరు కనుక దీన్ని విరగొడితే అది సపరేట్ ప్లాంట్లా అయిపోతుంది. చూడండి, when a water and nutrients are available, algae grows and multiplies rapidly by fragmentation. దాన్ని విరగొట్టండి, ఇవి రెండు ఇండివిజువల్ చెట్లలా మారిపోతాయి, ఇండివిజువల్ బాడీస్లా మారిపోతాయి. And algae breaks up into 2 or more fragments. These fragments or species grow into a new individual. This process continues and they cover a large area in the short period of time. For example, నాచుకు చెందినటువంటి చెట్లండి, నాచు చెట్లు, ఆల్గే. ఓకే, నాచుకు చెందినటువంటి చెట్లు. నెక్స్ట్ స్పోర్ ఫార్మేషన్ ఏంటండి? స్పోర్ ఫార్మేషన్ మామూలుగా ఇలా గాలిలో ఎగురుతున్నటువంటి స్పోర్స్ అండి. మనం ఒక తెల్లగా అప్పుడప్పుడు గాలిలో ఎగురుతూ ఉంటుంది. ఇట్స్ యాక్చువల్లీ ఎ సీడ్ విచ్ ఈస్ ఫ్లోటింగ్ ఇన్ ద ఎయిర్ బికాస్ ఆఫ్ ఇట్స్ స్పోర్ ఫార్మేషన్. మనం అందరం దాన్ని పట్టుకోవాలని ట్రై చేస్తుంటాం. దోస్ ఆర్ ఆల్ సీడ్స్. యూ కెన్ సీ వాటి కింద మీకు ఒక చిన్న విత్తనం కనిపిస్తుంటుంది. దిస్ ఈజ్ వాట్ స్పోర్ ఫార్మేషన్ లుక్స్ లైక్. సి ఫంగీ ఆర్ ఎ బ్రెడ్ పీస్ grows from the spores which are present in the air. When the spores are released, they keep floating in the air. The spores are the asexual reproductive bodies. As they are very light, they can cover a long distance. ఇవి గాల్లో మంచిగా పోయి ఎక్కడో అక్కడ సెటిల్ అయ్యి అక్కడ నుంచి చెట్లా మారుతుంది అనమాట. For example, mosses and ferns are the example of this type of asexual reproduction, that is spore formation. ఓకే, ఇప్పటికి మనం 4 రకాల చూసాం అసెక్షువల్ రిప్రొడక్షన్లో, వెజిటేటివ్ ప్రాపగేషన్లో. నెక్స్ట్ సెక్షువల్ రిప్రొడక్షన్. వాట్ ఈస్ దిస్ నౌ? సెక్షువల్ రిప్రొడక్షన్. ఇందులో ఏమవుతుందంటే, so the flowers are the reproductory parts of the plants. The stamens are the male parts, okay, reproductive part, and the pistil is the female reproductory part. మళ్ళీ మనకి ఇక్కడ చూడొచ్చు. So this is the female reproductory part, this is the male reproductory part. Okay, so stamen and pistil. Stamen is the men, ఇందులో men ఉంది కాబట్టి ఇది మేల్ రిప్రొడక్టివ్ పార్ట్, దీంట్లో మెన్ లేదు కాబట్టి ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అనుకోండి. The flowers which contain either only the pistil or only the stamen are called unisexual flowers. The flowers which contain both stamen and pistil are bisexual flowers. ఏంటంటే నేను ముందే చెప్పాను, కొన్ని ఫ్లవర్స్లో కేవలం మేల్ పార్ట్సే ఉంటాయి, కొన్ని ఫ్లవర్స్లో బోత్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ anther and filament make stamen and pistil ovule stylus and stigma. So this is how a bisexual flower అండి. ఇక్కడ మీకు ఇక్కడ మేల్ పార్ట్ కనిపిస్తుంది, ఇక్కడ ఫీమేల్ పార్ట్ కనిపిస్తుంది. మీరు ఈ ఫ్లవర్ చూస్తే కేవలం ఫీమేల్ పార్ట్ ఉందండి, ఇక్కడ మేల్ పార్ట్ లేదు. చూడండి, ఇలా ఉండే మేల్ పార్ట్ ఏదైతే యాంథర్ ఉంటుందో, యాంథర్ అండ్ ఫిలమెంట్ ఉంటుందో అది ఇక్కడ లేదు కాబట్టి ఇట్స్ ఏ యూనిసెక్షువల్ ఫ్లవర్, ఇట్స్ ఏ ఫీమేల్ ఫ్లవర్. సింపుల్గా ఫీమేల్, ఇట్స్ ఎ ఫీమేల్ ఫ్లవర్. ఓకే, ఇట్స్ ఎ ఫీమేల్ ఫ్లవర్. నెక్స్ట్
కార్న్, పపాయ, కుకుంబర్ ప్రొడ్యూస్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్. ఏంటి అంటే మన మొక్కజొన్నలు కానివ్వండి, పప్పాయ కానివ్వండి, లేదా కుకుంబర్ ఏదైతే ఉంటుందో వీటికి యూనిసెక్షువల్ ఫ్లవర్స్ ఉంటాయి. వేరాస్ మస్టర్డ్, ఆవాలు, మరియు రోజ్ అండ్ పెంచూనియా హ్యావ్ బైసెక్షువల్ ఫ్లవర్స్. గులాబీ మొక్కలకి మరియు ఆవాల మొక్కలకి ఏమొస్తాయండి? బైసెక్షువల్ ఫ్లవర్, బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఉంటాయి. వాటిని అవే అంటే సెక్షువల్ రిప్రొడక్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్ మే బి ప్రజెంట్ ఇన్ ద సేమ్ ప్లాంట్. ఏంటండి, ఒకటే చెట్టుకి మేల్ ఉండొచ్చు, ఫీమేల్ ఉండొచ్చు. ఓకే, బోత్ మేల్ అండ్ ఫీమేల్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్ ఉండొచ్చు అనమాట. సో యాంథర్ కంటైన్స్ pollen grains which produce male gametes, and pistil consists of stigma, style and ovary. The ovary contains one or more ovules. The female gametes or eggs in the form in an ovule. Okay. In sexual reproduction, a male and female gametes fuse to form a zygote. రాసుకోవాలండి, ఏం ఫామ్ చేస్తాయండి? ఒక మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ కలిస్తే ఫామ్ అయ్యేదాన్ని జైగోట్ అంటాము. సో హౌ దిస్ ఈస్ హ్యాపెనింగ్? పోలినేషన్ అంటే ఏంటి? పోలినేషన్ అంటే ఏంటి? ఇది మొత్తం ప్రాసెస్ కూడా పోలినేషన్ ద్వారా అవుతూ ఉంటుందండి. సో కాబట్టి మనం పోలినేషన్ చూద్దాం. జనరల్లీ పోలన్ గ్రెయిన్స్ హ్యావ్ టఫ్ ప్రొటెక్టివ్ కోట్ విత్ ప్రివెంట్స్ దెమ్ ఫ్రమ్ డ్రైయింగ్ అప్. Since pollen grains are light, they can be carried by wind or water. Insect visiting the flower carry away the pollen grains on their body. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా అండి, ఒక తేనెటీగ వచ్చేసి ఒక మేల్ ఫ్లవర్ పైన కూర్చుంది. ఆ మేల్ ఫ్లవర్ పైన ఉన్న స్టెమెన్ని పట్టుకొని మంచిగా మళ్ళీ ఎగురుతూ ఎగురుతూ వచ్చి ఒక ఫీమేల్ ఫ్లవర్లో కూర్చుంది, లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు ఇక్కడ మేల్ ఏదైతే ఫీమేల్ ఫ్లవర్ ఉందో దానికి మేల్ గ్యామెట్ లేదు. ఇది హనీబీ తెచ్చినటువంటి మేల్ గ్యామెట్ ఫిమేల్ ఓవరీస్ లోపలికి వెళ్ళి అక్కడ ఏం చేస్తుందండి? రిప్రొడక్షన్ చేస్తుంది. ఏ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్? సెక్షువల్ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ చేస్తుంది. Some of the pollen lands on the stigma of the flower of the same kind. The transfer of pollen from the anther to the stigma of the flower is called pollination. ఏదైతే నేను ఇక్కడ యాంథర్ నుంచి స్టిగ్మాకి ట్రాన్స్ఫర్ జరిగిందో ఒక ఇన్సెక్ట్ ద్వారానో, గాలి ద్వారానో, నీటి ద్వారానో, లేదా ఒక పక్షి ద్వారా జరిగిందో దాన్ని మనం పోలినేషన్ అంటాం. ఇఫ్ పోలినేషన్ lands on the stigma of the same flower, it is called సెల్ఫ్ పోలినేషన్. ఒకవేళ ఈ పోలన్ గ్రెయిన్స్ అనేది ఊడిపోయి ఆ ప్లాంట్ లోపల ఉన్న స్టిగ్మాకి పడితే కనుక దాన్ని ఏమంటామండి? ఏమంటాం? సెల్ఫ్ పోలినేషన్ అంటాం. అదే ఈ పువ్వుకి, ఒక పువ్వుకి చెందినటువంటి ఈ పువ్వుకి చెందినటువంటి ఈ పోలెన్స్ ఈ స్టిగ్మా పైన పడితే దాన్ని క్రాస్ పోలినేషన్ అంటాం. చూడండి, ఇక్కడ మీకు డయాగ్రామ్లో చూశాను. ఈ యాంథర్ వెళ్ళిపోయి దీనిపైనే పడింది, సెల్ఫ్ పోలినేషన్. ఈ యాంథర్ ఇక్కడ నుంచి యాంథర్ వచ్చేసి ఈ స్టిగ్మా పైన పడింది, అప్పుడు క్రాస్ పోలినేషన్. ఈ పువ్వు నుంచి ఇంకో పువ్వు పోతే క్రాస్ పోలినేషన్ అనమాట. When the pollen from the flower lands on the stigma of another plant, then the same plant or that is a different plant of the same kind, it is called cross pollination. అదే చెట్టుకు చెందినటువంటి పువ్వు పైన లేదా ఇంకో చెట్టుకు చెందినటువంటి పువ్వు అదే జాతికి చెందినటువంటి పువ్వు పైన పడితే దాన్ని క్రాస్ పోలినేషన్ అంటాం. మామూలుగా సెల్ఫ్ పోలినేషన్కి క్రాస్ పోలినేషన్ మధ్యలో వ్యత్యాసం లేదా డిఫరెన్సెస్ ఏంటో చూడండి. Pollen grains are transferred to the stigma of the same flower in the self pollination. Pollen grains are carried to the stigma of the another flower. Occurs in the bisexual plants having anther and stigma maturing at the same time. ఏంటి? bisexual లో ఇది both occurs in bisexual flowers and at different times అన్నమాట. Okay, it takes place in the plants of wheat and peas. Okay, self pollination, wheat and peas. It takes place in the plants of lady's finger, tomato and brinjal. Cross pollination ఎక్కడండి? లేడీస్ ఫింగర్, టమాటో, బ్రింజాల్. సెల్ఫ్ పోలినేషన్ వీట్ లేదా పీస్కి చెందినటువంటి జాతిలో జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి ఫ్రెండ్స్ ప్లీజ్ పాస్ దిస్ స్లైడ్ అండ్ నోట్ డౌన్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఈ మధ్య యూపీఎస్సీలో కూడా డైరెక్ట్ ప్లాంట్స్ గురించి చాలా అడుగుతున్నారు. కాబట్టి మీరు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్ అనే టాపిక్ని అస్సలు మిస్ చేయకూడదు, ఫస్ట్ పార్ట్ని. నెక్స్ట్ ఫర్టిలైజేషన్. ఈ యొక్క పోలెన్ ఎప్పుడైతే ఓవరికి వెళ్ళిపోయిందో ఇది జైగోట్లా ఫామ్ అయిన తర్వాత ఫర్టిలైజ్ ఎలా అవుతుంది, ఎలా ఇది ఒక సీడ్ లాగానో ఇంకో లాగానో ఎలా ఫామ్ అవుతుంది. ద సెల్ విచ్ రిజల్ట్స్ ఆఫ్టర్ ద ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్, మేల్ మరియు ఫీమేల్. ఓకే, ఓవరీ మరియు మనం పెట్టినటువంటి పోలెన్ కలిసిపోయి జైగోట్ని ఫామ్ చేస్తాయి. ద ప్రాసెస్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్
ఈజ్ కాల్డ్ ఫర్టిలైజేషన్. ద జైగోట్ డెవలప్స్ ఇంటూ ఎంబ్రియో. ఈ యొక్క జైగోట్ ఇక్కడ చూడండి, పోలెన్ ట్యూబ్ నుంచి వచ్చేసి ఓవరీస్కి వెళ్ళిపోయింది. ఇదేం ఫామ్ అవుతుందండి, జైగోట్ ఫార్మేషన్ అయిపోయింది. ఈ జైగోట్ ఫార్మేషన్ అయిన తర్వాత ఏం ఫామ్ అవుతుందండి, ఒక ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఫ్రూట్స్ అండ్ సీడ్ ఫార్మేషన్. After fertilization, the ovary grows into a fruit and other parts of the flower fall off and the fruit is ripened ovary. Fruit is the ripened ovary. ఏదైతే ఓవరీ పోలెన్తో మిక్స్ అయిపోయిందో అది మెల్లమెల్లగా ఒక పండులా ఫామ్ అవుతుంది అనమాట. ఆ రెక్కలు అనేవి కింద పడిపోతాయి. ఇంకా the seeds develop from the ovules. The seeds contain an embryo enclosed in a protective seed coat. Some fruits are fleshy and juicy as mango and apple and orange. Some fruits are hard like almonds and walnuts. కొన్ని ఏమో హార్డ్ ఫ్రూట్స్ తయారవుతాయి, కొన్ని సాఫ్ట్ ఫ్రూట్స్ కూడా తయారవుతూ ఉంటాయి. నెక్స్ట్ సీడ్ డిస్పర్సల్. సీడ్ డిస్పర్సల్ అనేది ఎలా జరుగుతుంది? సమ్ సీడ్స్ ఆర్ డిస్పర్స్డ్ బై ద ఎనిమల్స్. మామూలుగా జంతువులు, ఆవులు కానీ ఎద్దులు కానీ ఇంకేవైనా ఇతర జంతువులు వాటి ఒంటికి అంటుకొని వస్తాయి. మామూలుగా మీరు ఏవైనా దున్నపోతులు కానివ్వండి లేదా డాంకీస్ కానివ్వండి, ఇలా ముళ్ళ చెట్ల నుంచి పోతుంటే, పొదల నుంచి పోతుంటే చిన్న చిన్న ముళ్ళు కలిగిన సీడ్స్ వాటి ఒంటికి అంటుకుంటాయి. అవి వచ్చి ఇంకెక్కడో దులపడం లేకుంటే బురద గుంటలో దిగినప్పుడు అలాంటి చోట ఈ సీడ్స్ అనేటివి డిస్పర్స్ అయిపోతాయి. స్పైనీ సీడ్స్ విత్ హూక్స్ గెట్ అటాచ్డ్ టు, చూడు స్పైనీ సీడ్స్ ముళ్ళ లాంటి సీడ్స్ అనమాట. బాడీస్ ఆఫ్ ద ఎనిమల్స్ అండ్ ఆర్ క్యారీడ్ టు డిస్టెన్స్ ప్లేసెస్. ఎగ్జాంపుల్ యురీనా and xanthium. Some seeds are dispersed when the fruits burst and sudden jerks. The seeds are scattered from the parent plant. This happens in the case of castor and blossom. ఏంటంటే నేను సడన్ జర్క్లు ఇచ్చినా లేదంటే వాటిని కొట్టినా కానీ చెట్లని ఆ విధంగా అవి మీకు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. మనం ఇప్పటిదాకా చదివినటువంటి సెక్షువల్ అసెక్షువల్ రిప్రొడక్షన్ యొక్క మేజర్ డిఫరెన్సెస్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఒక్కసారి చూడాలి మీరు. ఓకే, మామూలుగా అసెక్షువల్ రిప్రొడక్షన్లో reproductory parts organs are not present, occurs in lower plants, occurs in unisexual plants. Only parent plant is involved. ఒకటే ప్లాంట్ సేమ్ ఉంటాయి ఫ్యూచర్స్, కొత్త ఫ్యూచర్స్ ఏమీ ఫామ్ కావు. కానీ సెక్షువల్ రిప్రొడక్షన్లో హైబ్రిడైజేషన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కొత్త ప్లాంట్, కొత్త సీడ్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సీడ్లెస్ కూడా ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కసారి ఇది పాస్ చేసుకొని చదవాలి మీరు. ఓకే, దీస్ ఆర్ ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ. వీ హ్యావ్ స్టడీడ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ దిస్ ఇన్ ద ప్రీవియస్ స్లైడ్స్. సో ప్లీజ్ పాస్ అండ్ రీడ్ దిస్. సో మీకు 2017లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు పెట్టినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చిందండి. దేని గురించి అండి? బెంథమ్ అండ్ హూకర్స్ క్లాసిఫికేషన్ గురించి రాయాలి అని చెప్పేసి క్వశ్చన్ వచ్చింది. ఇది చాలా కొత్తది, చాలా వరకు తెలియదు. ఈ బెంథమ్ అండ్ హూకర్స్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి అంటే, సో జార్జ్ బెంథమ్ మరియు జోసెఫ్ డాల్టన్ హూకర్, 2 ఇంగ్లీష్ టాక్సనామిస్ట్. ఓకే, ఎవరైతే ప్లాంట్స్ని డివైడ్ చేస్తారో దేనికి చెందిన దాన్ని టాక్సనామిస్ట్లు అంటామన్నమాట. who were closely associated with Royal Botanical Garden at New in England, have given the detailed classification of plant kingdom, particularly angiosperms. Angiosperms అంటే ఏంటండి? విత్తనాలు కలిగిన చెట్లని యాంజియోస్పర్మ్స్ అంటాం. విత్తనాలు కలిగిన చెట్లని యాంజియోస్పర్మ్స్ అంటాం. వాటి గురించి క్లియర్గా డీటెయిల్గా ఇవ్వడం జరిగిందనమాట. ద బెంథమ్ అండ్ హూక్ వీళ్ళిద్దరు ఏం చేశారంటే అండి, దే గేవ్ అన్ అవుట్స్టాండింగ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ panirogams. Okay, panirogams in the genera Plantarum, which was published in the 3 volumes between years 1862 and 1883. It was natural system of క్లాసిఫికేషన్. ఓకే, వీరు చేసినటువంటి క్లాసిఫికేషన్ చాలా స్టాండర్డ్గా భావించేవారండి. సో కాబట్టి మనం బెంథమ్ అండ్ హూక్స్ వారి ప్లాంట్ క్లాసిఫికేషన్లో, ఎస్పెషల్లీ యాంజియోస్పర్మ్స్ చెందినటువంటి క్లాసిఫికేషన్లో మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, అసలు ఆ క్లాసిఫికేషన్ ఏంటి, ఆ క్లాసిఫికేషన్ ఏ విధంగా వారు డివైడ్ చేశారో క్లియర్గా నేర్చుకోవడం అవసరం. So however, it does not show the evolutionary relationship between different groups of plants in the strict sense. ఈ యొక్క క్లాసిఫికేషన్లో ఉన్న ఒక నెగిటివ్ ఏంటండి, ఈ స్పీసీస్ అనేటివి ఎలా ఎవాల్వ్ అయ్యాయన్న దాని గురించి క్లియర్గా లేదు. సో నెవర్త్లెస్ ఇట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, పర్టికులర్లీ ఫర్ ద యాంజియోస్పర్మ్స్. యాంజియోస్పర్మ్స్ చెందిన జాతికి ఇది బెస్ట్ క్లాసిఫికేషన్గా ఈ రోజుకి కూడా మనం భావిస్తూ ఉంటాం. The popularity comes from the fact that the very clear key characteristics have been listed for
ఈచ్ ఫ్యామిలీ, ఒక్కొక్క ఫ్యామిలీ ఆఫ్ ఫ్లవర్స్కి లేదంటే యాంజియోస్పర్మ్స్కి డివైడ్ చేయడం జరిగింది. ద కీ క్యారెక్టరిస్టిక్స్ ఎనేబుల్ ద స్టూడెంట్స్ ఆఫ్ టాక్సనమీ టు ఈజీలీ ఐడెంటిఫై అండ్ అసైన్ ఎనీ యాంజియోస్పర్మ్ plant to its family. Bentham and Hooks have grouped advanced seed-bearing plants into major division called Panerogamia. The division has been subdivided into 3 classes. మామూలుగా హైస్ అంటే మంచి మెచ్యూర్డ్ సీడ్ ఉన్నటువంటి ప్లాంట్ని పానిరోగామియా కిందకి సబ్స్టిట్యూట్ చేసి దాన్ని మళ్ళీ డివైడ్ చేశారు 3 క్లాసెస్ కింద. దాన్ని ఏమంటామండి? డికోటిలిడోనియా, నెక్స్ట్ జిమ్నోస్పర్మియా అండ్ మోనోకోటిలెడ్నియా. ఓకే, మోనోకోటిలెడ్నియా. ఈ 3 పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్ మీకు 2017లో అడిగారండి. ఓకే, గ్రూప్ 1లో. సో తెలంగాణ గ్రూప్ 1లో ఇదే క్వశ్చన్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ఈ ఫిగర్ని కనుక మీరు ఒకసారి పాస్ చేయాలండి. ఓకే, డన్. సో ఈ ఫిగర్లో మీరు ప్లాంట్ కింగ్డమ్ని మన హూక్స్ వారు ఎలా డివైడ్ చేశారో చూడండి. సో ఫస్ట్ క్రిప్టోగామియా, నెక్స్ట్ పెనిరోగామియా. ఓకే, పెనిరోగామియాని మళ్ళీ మనం ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనమాట. ఫ్లవరింగ్ ప్లాంట్స్ని ఎలా డివైడ్ చేశారండి? డైకోటోలెడోనియా, నెక్స్ట్ జిమ్నోస్పర్మియా, నెక్స్ట్ మోనోకోటిలిడోనియా. ఓకే, సో మళ్ళీ ఈ ప్లాంట్స్ని కూడా మళ్ళీ సబ్ డివైడ్ చేశారండి. చూడండి, డైకోటోలెడియా ఏం చేశారు? 2 కోలోడోన్ ఇన్ ద సీడ్స్. అంటే ఒక సీడ్లో 2 ముక్కలు ఉంటాయి. ఇలా ఏది క్యాష్యూ ఉంటుంది చూడండి, బాదం ముక్క కానివ్వండి లేదా మన కాజు ముక్కని ఇలా 2గా విడదీస్తాం చూడండి, అలాంటి సీడ్స్ అన్నమాట. సో వీటిని మళ్ళీ ఎలా డివైడ్ చేశారండి? పాలీపెటాలియా, గ్యామియోపెటాలియా అండ్ మోనోకెలిమైడియా. సో మళ్ళీ వాటిని మళ్ళీ సబ్ డివైడ్ చేశారు. మొత్తం ఇందులో 84 రకాలు, ఇందులో 45 రకాలు. ఓకే, మళ్ళీ ఇందులో 36 రకాలు, 3 రకాలు, 34 రకాలు ఒక్కొక్క దానికి కూడా. See now, 1 cotyledea in the seed. ఒక్కటే ముక్క, అంటే ఆ సీడ్ మొత్తం కూడా ఒకటే ముక్క, విరగొడితే విరగదు. అంటే 2 ముక్కలుగా విడిపోయే సీడ్ కాదు అది, మొత్తం కంప్లీట్ సీడ్ అనమాట. ఓకే, ఫ్యూజ్డ్ సీడ్. సీడ్ నాట్ ఎన్క్లోజ్ ఇన్ ఎ ఫ్రూట్. ఈ సీడ్ అనేది ఫ్రూట్ మొత్తం ఉండదండి, బయటనే ఉంటుంది, డైరెక్ట్ ఇలా అవుతుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ జిమ్నోస్పర్మ్. నో అదర్ లేయర్. ఈ క్లాసిఫికేషన్ మీరు ఉన్నట్టుగా రాయగలగాలి. ఓకే, ఈ క్లాసిఫికేషన్లో ఉన్నటువంటి మిగతావి ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మన యొక్క ఈ క్లాస్ కింద ఉన్న పీడిఎఫ్లో మీరు ఖచ్చితంగా క్లియర్గా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఆ ఎక్స్ప్లెనేషన్ వేరే స్లైడ్లో పెట్టాను. దట్ ఈస్ నాట్ నెసెసరీ, ఇట్ మేక్స్ యువర్ క్లాస్ కంబర్సమ్. నెక్స్ట్, ఈ యొక్క క్లాసిఫికేషన్ యొక్క మెరిట్స్ ఏంటి? సో ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ జెనిరా ఈజ్ వెరీ అక్యురేట్. బాగా అక్యురేట్గా డివైడ్ చేశారు. సో ఈచ్ ఫ్యామిలీ హ్యాస్ ఎ సినాప్సిస్ ఇన్ ద బిగినింగ్ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఐడెంటిఫికేషన్. ఒక్కొక్క ఫ్యామిలీకి ఈ రూపకల్పనలు, ఈ పార్ట్స్ ఉంటే ఆ ఫ్యామిలీకి చెందిందని క్లియర్గా చెప్తాం అన్నమాట. దిస్ క్లాసిఫికేషన్ is great natural system of its own kind and to a great extent form an ancestor of every recent system. రీసెంట్లీ వాటి ఎవల్యూషన్ సరిగా తెలియకపోవచ్చు, కానీ రీసెంట్గా దీనికి ముందు ఇది ఎలా ఉండేది, దానికి ముందు ఎలా ఉండేది మాత్రం క్లియర్గా తెలుసు. Another importance of this system lying the extempore study of the actual specimens by the authors, and thus the classification of the Bentham and Hooke represents the result of careful comparative examination of named genera of the flowering plants. ఏంటండి, వీరు దగ్గరుండి ప్రతి ఒక్క పువ్వుని దగ్గరగా, ప్లాంట్ని, ప్రతి ఒక్క సీడ్ని క్లియర్గా చూడడం వల్ల అబ్జర్వేటరీ ద్వారా వచ్చిన అవుట్కమ్ కనుక ఇవన్నీ కూడా చాలా ఎగ్జాక్ట్గా ఉంటాయి, యూనివర్సల్గా కూడా ఉంటాయి. మరి దీని యొక్క డీమెరిట్స్ ఏంటండి? మీకు చెప్పాను అప్పుడు ఫస్ట్ లాట్లో, ఇట్ ఎస్టాబ్లిషెస్ నో phylogenic relationship in different taxa of plants, hence many important evolutionary characteristics are neglected. ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు ఎలా ఫామ్ అయింది, ఇవి ఎవల్యూషనరీలో ఎలా చేంజ్ అయినాయి అన్న దాని గురించి క్లియర్గా లేదు. సో క్లోజ్లీ రిలేటెడ్ ఫ్యామిలీస్ were kept apart and many distant families of plant were put together. ఇలా మీరు డిఫరెన్షియేషన్ చేయలేకపోవడం వల్ల ఏవైతే ఒక జాతికి చెందినవి ఉన్నాయో అవి దూరంగా పెట్టారు, వేరు జాతుల్ని దగ్గరగా పెట్టడం జరిగింది. The retention of some of the natural orders like Nyctagenia, Polygonaceae, ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్ అని నాట్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ దీస్ సబ్ క్లాసెస్ మోనోక్లైమిడినియా ఈజ్ అన్ అన్నేచురల్ because of the orders and related to the orders having differentiated periantha. Okay,
ఈ సీడ్ అనేది డిఫరెంట్గా ఉంది, ఇవి హ్యాప్ హజార్డ్ వేలో అవసరం లేని విధంగా ఒక గ్రూప్కి చెందిన దాన్ని ఇంకో గ్రూప్లో వేసి ఆ గ్రూప్కి చెందిన దానిగా చూపెట్టడానికి ప్రయత్నం చేశారు, అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఓకే, దీస్ ఆర్ ఆల్ టెక్నికల్ టర్మ్స్ మై ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ఈ డిమెరిట్స్లో గుర్తుపెట్టుకునే అంత గుర్తుపెట్టుకోండి. బికాస్ మై ఫ్రెండ్స్ దిస్ టాపిక్ ఈజ్ వెరీ డ్రై. దీస్ ఆర్ ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా డీటెయిల్గా వెళ్ళకూడదు ఈ టాపిక్లో. జస్ట్ ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి దీన్ని క్లియర్గా చదువుకోవాలి. The origin of angiosperms was not established. The group of monoclamidia in entire artificial. ఈ యొక్క గ్రూప్ ఏదైతే క్రియేట్ చేశారో అది అసలు ఎగ్జిస్టెన్స్లో లేదు, అదంతా ఆర్టిఫిషియల్గా చేశారు. The position of gymnosperms is also anonymous in between the dicotyledons and monocotyledons. ఓకే, ఈ రెండింటి మధ్యలో జిమ్నోస్పర్మ్స్ పెట్టడం సరికాదు, అది అంతా ఆర్టిఫిషియల్గా ఉంది అనే ఒక ఉద్దేశంలో దీంట్లో ఉన్న డిమెరిట్స్ అన్నమాట. సో ఫ్రెండ్స్, వీల్ ఎండ్ దిస్ క్లాస్ హియర్. దీంట్లో నుంచి వచ్చే మోడల్ మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? ఓకే, మోడల్ మెయిన్స్ క్వశ్చన్స్ ఏవి? ఫస్ట్ వన్ ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో వచ్చింది. ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఓకే పార్ట్స్ ఆఫ్ ప్లాంట్, పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్ అనొచ్చు సింపుల్గా. ఓకే, పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్ అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ అడుగుతాడు. నెక్స్ట్ ఏంటి? ఎక్స్ప్లెయిన్ in detail sexual and asexual reproduction in plants. లేదా మీకు ఒక మార్కు, 2 మార్కులు, 3 మార్కులు అంటే ఒకే క్వశ్చన్లో 4-5 క్వశ్చన్లు ఇస్తారు చూడండి. అక్కడ ఈ క్వశ్చన్ అడగచ్చు, వాట్ ఈజ్ pollination and explain its types. ఇలా ఒక క్వశ్చన్ వస్తుంది. సో మీరు ఒక్కటి చూసుకోవాల్సింది ఏంటంటే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేయగలనా? ఇవి ప్యూర్లీ టెక్నికల్ క్వశ్చన్స్ మై ఫ్రెండ్స్. వీటికి ఆన్సర్ ఫార్మాట్లు, స్ట్రక్చరింగ్లు పెద్దగా అవసరం ఉండవు. డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అడిగినప్పుడు ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, మీరు ప్లాంట్ ఫ్లవర్ యొక్క డయాగ్రామ్ దించాల్సిందే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా దించేసేయండి, పెద్దగా కష్టపడకండి. ఓకే, ఇలా దించేసి ఓకే ఓవరీస్ ఇలా ఓకే స్టెమెన్, ఓకే స్టెమెన్, ఓవరీ, స్టిగ్మా, స్టైల్, ఓకే ఇలా దించేసేయండి సింపుల్గా. సో ఇలా స్పీడ్గా ఒక రఫ్ డయాగ్రామ్ దించితే మీకు మంచి మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇలా మీరు పెట్టేసి డిఫరెంట్ పార్ట్స్, వెజిటేటివ్ పార్ట్ ఏంటి, నాన్ వెజిటేటివ్ పార్ట్ ఏంటి, సెక్షువల్ పార్ట్ ఏంటి, సెక్షువల్ పార్ట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయని డయాగ్రామ్లో చూపించగలిగితే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఆ తర్వాత సెక్షువల్ అసెక్షువల్ రిప్రొడక్షన్ని ఖచ్చితంగా మీరు ఇలా డిఫరెన్షియేటెడ్ ఫామ్లో రాయాలి, సెక్షువల్ అసెక్షువల్. ఓకే, మనం ఇక్కడ ఈ స్లైడ్లో ప్రొవైడ్ చేసినటువంటి ప్రతి మ్యాటర్ మీరు రాస్తే కనుక చాలా చాలా ఉపయోగపడుతుందండి. మీరు వీటికి ముందు బేసిక్ కంటెంట్ రాయండి. ఏంటి? వాట్ ఎగ్జాక్ట్లీ సెక్షువల్ రిప్రొడక్షన్ అండ్ అసెక్షువల్ రిప్రొడక్షన్ బై నీడెడ్ ఆఫ్ రిప్రొడక్షన్. ఈ విధంగా సెక్షువల్ అసెక్షువల్ రిప్రొడక్షన్ రాస్తే చాలు. కన్క్లూజన్ ఇవ్వాల్సిన అవసరమూ లేదు ఈ ఆన్సర్స్కి, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అండి. వీటికి ఏదో సైంటిఫిక్ కన్క్లూజన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏ విధంగా ఉండదు. సో వాట్ ఈజ్ పోలినేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ అన్నాడు. పోలినేషన్ అంటే మనకు సెల్ఫ్ పోలినేషన్ ఒకటి ఉంటుంది, ఓకే క్రాస్ పోలినేషన్ ఉంటుంది. దానికి కూడా డయాగ్రామ్ దించండి. దాంట్లో కూడా చెప్పండి ఫీమేల్ మేల్, ఓకే అలాంటి అంటే యూనిసెక్షువల్ లేదా బైసెక్షువలా. బైసెక్షువల్లో అవుతుందా యూనిసెక్షువల్లో ఏమవుతుందండి, ఒకటే సెక్స్ ఉంటుంది కాబట్టి సెల్ఫ్ పోలినేషన్ కాదు. బైసెక్షువల్లో సెల్ఫ్ పోలినేషన్ ఉంటుంది. సో దానికి కూడా 2 ఫ్లవర్స్ డయాగ్రామ్ దించండి అలానే. ఓకే సింపుల్ ఇలానే ప్రతి దానికి ఇలా ఇంకో ఫ్లవర్, ఓకే ఇది కూడా ఫ్లవర్ అనుకుంటే. సో ఇలా నుంచి ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, దీన్ని క్రాస్ పోలినేషన్ అంటాము. అదే దీంట్లో నుంచే దీంట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, సెల్ఫ్ పోలినేషన్ అంటాం. ఇలా డయాగ్రామ్స్ వేయండి. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు రైట్ యువర్ ఆన్సర్స్ మై ఫ్రెండ్స్. So we'll end our class here. So thank you for watching our video. This is Nikhil from Telugu One Academy. Thank you.
ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం మన సిలబస్లో ఇచ్చినటువంటి తెలంగాణ సిలబస్లో ఇచ్చినటువంటి హార్మ్ఫుల్ ప్లాంట్స్ అండ్ స్పీసీస్ అనే టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. మరి హార్మ్ఫుల్ ప్లాంట్స్ అండ్ స్పీసీస్ ఫ్రెండ్స్ మన చుట్టుపక్కల ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి, కానీ మనం వాటిని గుర్తించము. సో ఓకే, మనం డైరెక్ట్గా క్లాస్లోకి వెళ్ళిపోతే అకార్డింగ్ టు ద బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ప్రకారం మన దేశంలో 2,000కి పైగా ఏమున్నాయండి, హార్మ్ఫుల్ ప్లాంట్ స్పీసీస్ ఉన్నాయి. ఏవైతే వాటిని తినడం ద్వారా, వాటిని తాకడం ద్వారా, వాటి నుంచి కారే జిగురు వల్ల కానివ్వండి, ఇతర పదార్థాలు, వాటి నుంచి వచ్చే గాలిలో నుంచి వచ్చే వాటి పోలెన్స్ కానివ్వండి, వాటిని పీల్చడం వల్ల వచ్చే అస్తమా కానివ్వండి, అలర్జీస్ కానివ్వండి, ఇవన్నిటిని మనం ఏమంటామంటే హార్మ్ఫుల్ ప్లాంట్స్ అంటాం. ఏమంటామండి? హార్మ్ఫుల్ ప్లాంట్స్. ద స్టెమ్, ద రూట్స్, ద లీవ్స్, సీడ్స్, వాటి వేర్లలో కానీ, ఆకుల్లో కానివ్వండి, వాటి విత్తనాల్లో కానివ్వండి, వాటి వేర్లలో కానివ్వండి, ఓకే, అండ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ దీస్ ప్లాంట్ అఫెక్ట్ హ్యూమన్ హెల్త్ ఇన్ వన్ ఆర్ అదర్ వే. ఇన్ సమ్ స్పీసీస్ ఈవెన్ ద ఎయిర్ బ్లోన్ ఫ్రమ్ దీస్ స్పీసీస్ క్యారీ ద పోలెన్ that cause breathing related issues and allergies. సో మనం డైరెక్ట్గా ప్లాంట్స్ని ఏ విధంగా మనం డివైడ్ చేసుకోవచ్చు అనేది ఒకటి చూద్దాం. సో బేసికల్లీ మనము ఇరిటెంట్ ప్లాంట్స్, ఏవైతే దురద లేకుంటే ఇరిటేట్ చేస్తాయో లోపల, ఓకే, అలాంటి ప్లాంట్స్ చూస్తే క్యాస్టర్ ప్లాంట్, క్యాస్టర్ విత్తనాలు, క్యాస్టర్ ఆయిల్ తీసేటువంటి ప్లాంట్, కోలోకైనిత్ అండ్ క్రోటోన్, గ్లోరీ లిల్లీ, మార్కింగ్ నట్, మే యాపిల్, రెడ్ పెప్పర్ అండ్ రోజరీ పీ. ఆ తర్వాత కార్డియోటాక్సిక్ ప్లాంట్స్, ఏవైతే మన గుండె వేగాన్ని తగ్గిస్తాయో లేదా పెంచుతాయో, లేదంటే గుండె లేదా మజిల్స్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ చూస్తాయో అవి కార్డియోటాక్సిక్ ప్లాంట్స్ అంటామండి. అకోనైట్, ఆటమ్ కోకస్, కామన్ ఓలియాండర్, ఎల్లో ఓలియాండర్, సూసైడ్ ట్రీ. ఆ తర్వాత న్యూరోటాక్సిక్ అంటే ఏంటంటే మన నరాల పైన, నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసే అటువంటి ప్లాంట్స్ని న్యూరోటాక్సిక్ ప్లాంట్స్ అంటాం. ఎగ్జాంపుల్ క్యాలోట్రాప్స్, కసావా, చిక్లింగ్ పీ, దతురా అండ్ స్టైర్కానోస్. ఓకే, ఇలా పేర్లు ఒకటి మాత్రం చూడండి ఒకసారి. నేను మీకు ఇందులో ఉన్న ప్రతి టాపిక్లో నుంచి ఇంపార్టెంట్ ప్లాంట్ గురించి ఎలాబరేట్గా మీకు డిస్కస్ చేస్తాను. ఓకే, హెపటోటాక్సిక్ ప్లాంట్స్. హెపటోటాక్సిక్ అంటే ఏంటండి, రాసుకోవాలండి. హెపటోటాక్సిక్ అంటే లివర్ని ఎఫెక్ట్ చేసేవి. ఏంటండి? లివర్. బేసికల్లీ జంతువులు ఏవైతే ఉంటాయో అవి వెళ్ళి ఈ చెట్టుని కనుక, ఈ ఆకుల్ని కనుక రెగ్యులర్గా తీసుకుంటే వాటి యొక్క లివర్ డ్యామేజ్ అవుతుందండి. ఈవెన్ ఇప్పుడు చూడండి, నీమ్ ట్రీ, వేప ఆకులు మనం అనుకుంటాం షుగర్ ఉన్న వాళ్ళు 2 తింటే మంచిది అని చెప్పేసి. 2 తింటే పర్లేదండి, రోజు ఏదో హ్యాబిట్ లాగా 10-20 తిన్నామనుకోండి, ఇట్ కాజెస్ హెపటోటాక్సిక్, అంటే మన లివర్ని డ్యామేజ్ చేస్తుంది. ఆ తర్వాత మిసిలీనియస్ టాక్సిక్ ప్లాంట్స్, ఎగ్జాంపుల్ బీటల్ నట్ లేదా అరికనట్, అంటే బాగం వక్కలు. ఇవి కాక టాక్సిక్లో మనము నార్కోటిక్ ప్లాంట్స్ కూడా చూస్తాం. ఏంటండి? నార్కోటిక్స్ ప్లాంట్స్ అంటే ఏంటండి, ఏవైతే మత్తు కలుగజేస్తాయో ఆ ప్లాంట్స్ అండి. కొద్ది పదార్థాల్లో తీసుకుంటే పర్లేదు, ఎక్కువ తీసుకుంటే హార్మ్ఫుల్ అవుతాయి. ఇందులో ఎగ్జాంపుల్స్ ఏం రాస్తానండి? నల్లమందు. ఓకే, నల్లమందుని ఇంకేమంటామండి? పాపీ సీడ్స్. ఏమంటామండి? పాపీ సీడ్స్. దీంట్లోంచి ఏం తయారు చేస్తాం? ఓపియం. ఓకే, ఆ తర్వాత గంజాయి మొక్కలు. గంజాయి మొక్క అంటే కన్నాబీస్. ఓకే, ఇవన్నీ కూడా మీకు నార్కోటిక్స్లో నేను చెప్తాను. సో గోయింగ్ విత్ ద లెసన్, ద ఫస్ట్ వన్, మొట్టమొదటి ఏంటంటే అండి క్యాస్టర్ సీడ్, క్యాస్టర్ ఆయిల్ ప్లాంట్ లేదా క్యాస్టర్ సీడ్. దీని యొక్క టెక్నికల్ నేమ్ వచ్చేసి రిసినియస్ కమ్యూనియస్. ఓకే, రిసినియస్ కమ్యూనియస్. దీన్ని ఇట్ ఈస్ ఎ కామన్ వీడ్ which with toxic seeds, flowers and leaves. Chewing and swallowing a few seeds can cause severe nausea, vomiting, diarrhea and stomach pain. ఏంటండి, వీటి విత్తనాలను కనుక మనం నవ్వినా, వీటిని మింగినా మనకి ఏమవుతాయండి? డయేరియా లక్షణాలు, లేదంటే మనకి వామిటింగ్ రావడం, కడుపు నొప్పి రావడం, సివియర్గా కళ్ళు తిరిగినట్టు అయిపోవడం అనేది ఈ క్యాస్టర్ ఆయిల్ ప్లాంట్ వల్ల జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. మనం చూసే అటువంటి ప్రతి ఒక్క హార్మ్ఫుల్ ప్లాంట్ ఏవైతే ఉన్నాయో అవి మెడిసినల్ ప్లాంట్స్ కింద కూడా కన్సిడర్ చేస్తాం. ఏవైతే విషం ఉంటుందో దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత వాటిని మెడిసినల్ లెక్క యూజ్ చేస్తుంటాం. ఈవెన్ మనం క్యాస్టర్ ఆయిల్ ఏదైతే ఉందో జుట్టుకు పెట్టుకుంటాం, లేదంటే అప్పుడప్పుడు కొంతమంది ఇంకా లూబ్రికెంట్స్ లాగా కూడా యూజ్ చేస్తుంటారు.
ఈ యొక్క క్యాస్టర్ ఆయిల్ మీకు ప్యూర్ ఫామ్లో కావాలంటే చాలా ఫిల్టరేషన్ చేయాల్సి వస్తుంది. ఇది క్యాస్టర్ అండి. క్యాస్టర్ ఎలా కనిపిస్తుందో, విత్తనాలు చిన్న పురుగుల్లా కనిపిస్తాయి, ఇలా ఉండి ఇలా ఒక తెల్లటి చుక్కలా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటాయండి విత్తనాలు బ్రౌన్ కలర్లో. నెక్స్ట్ అండి ఓలియాండర్స్. ఏంటి? కామన్ ఆర్ పింక్ ఓలియాండర్, నీరం ఓలియాండర్, ఎల్లో ఓలియాండర్ లేదా తివేత్వియా పెరువినియన్ గన్నేరు గింజలండి. ఓకే, వీటిని గన్నేరు అని కూడా అంటాం. ఏమంటామండి? గన్నేరు అని అంటాం తెలుగులో. ఇవి మామూలుగా మీరు చూసినట్టయితే మన రోడ్కి, ఇది రోడ్ అనుకుందాం. ఓకే, ఇది మన డివైడర్ అనుకుంటే ఇది మన రోడ్ అండి. ఓకే, ఇవి రోడ్స్. ఈ డివైడర్ల పైన పాతే అటువంటి ఈ వీటిని మీరు చూస్తూ ఉంటారు, ఓలియాండర్ అనే చెట్లు. ఇలా పింక్ పూలు లేదా ఎల్లో పూలు లేదా వైట్ పూలు ఉంటుంటాయి. ఈ ఓలియాండర్ అనే చెట్లని మనం డివైడర్స్ మీద పాతూ ఉంటాం, హైవేస్ పైన. ఎందుకండి? ఇవి పాయిజనస్ ట్రీస్ కనుక ఏ జంతువు వీటిని తినదు కనుక, ఒక ఆవు కానీ, ఒక ఎద్దు కానీ, ఒక మేక కానీ వీటిని తినదు. తింటే వాటికి హానికరమని వాటికి తెలుసు కాబట్టి వాటిని ముట్టుకోదు. అందుకని చెప్పేసి వీటిని మనం డివైడర్ల చుట్టూ పాతుతూ ఉంటాం. ఇవి డివైడర్ల పైనే కాదండి, మనం రైల్వే ట్రాక్స్ ఇరువైపులా కూడా చూస్తూ ఉంటాం. ఎందుకంటే జంతువులు రైల్వే ట్రాక్ మీదకి రాకుండా ఉండేందుకు రైల్వే వారు కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో కమింగ్ నెక్స్ట్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ దీస్ షర్బ్స్. ఏమిటవి? ష్రబ్స్ అండి. ఇవి అంటే ప్లాంట్ కాదు, చిన్న ఎత్తులోనే ఉంటాయి, 4 నుంచి 5 మీటర్ల ఎత్తు కంటే ఎక్కువ పెరగవు. ఇంక్లూడింగ్ ద సీడ్స్. ప్రతి పార్ట్ అంది, వాటి ఆకులు, వాటి కొమ్మలు, వాటి యొక్క సీడ్స్, వాటి యొక్క పువ్వు అన్నీ కూడా పాయిజనసే. సిమ్టమ్స్, వీటిని తినడం ద్వారా లేకుంటే వీటిని నమలడం ద్వారా ఏమవుతుందండి? డిజీనెస్, కళ్ళు తిరిగినట్టు అవ్వడం, వామిటింగ్స్ రావడం, డయేరియా కావడం, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, మీ యొక్క గుండె వేగం అనేది తగ్గడం పెరగడం, ఎంతో విపరీతమైన నొప్పి వస్తుంది. డైలేటెడ్ ప్యూపిల్స్. డైలేటెడ్ ప్యూపిల్స్ అంటే ఏంటంటే మీ యొక్క కన్ను ఉన్నాయి కదండి. ప్యూపుల్ అంటే ఏంటంటే కలర్ఫుల్ పార్ట్ ఆఫ్ ఐ, దిస్ పార్ట్. ఇది కన్ను అనుకోండి, మీ యొక్క కన్ను, ఇది కన్ను అనుకుంటే ఇది ప్యూపుల్ పార్ట్ అనమాట. ఈ ప్యూపుల్ అనేది డైలైట్ అంటే పెద్దగా అయిపోతుంది. ఇలా నల్లటి ఉంటుంది చూడండి, నల్లటిది, ఆ నల్లగుడ్డ అనేది పెద్దగా అయిపోతుంది అనమాట. అండ్ కోమా లీడింగ్ టు డెత్. ఎక్కువగా తీసుకుంటే కోమా వచ్చి చనిపోయే అవకాశాలు కూడా అత్యధిక మొత్తంలో ఉన్నాయి. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, క్యాలోట్రోపిస్ లేదా జిల్లేడు. ఓకే, మన ఆంజనేయ స్వామికి పూజ చేసేటప్పుడు చేస్తాం చూడండి, మన జిల్లేడు ఆకులు. వీటిని మీరు ఎప్పుడు చూసినా కానీ ఏ ఆవు కానీ, బర్రె కానీ, ఎద్దు కానీ ఏది కూడా వీటిని సేవించడు. ఏ జంతువు కూడా వీటి జోలికి వెళ్ళదు. జిల్లేడు చెట్లు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ జిల్లేడు చెట్లు పూలు, వాటి యొక్క నుంచి వచ్చే పాలు ఏవైతే ఉన్నాయో చాలా చాలా హానికరం అండి. మనం అప్పుడప్పుడు సినిమాలో చూస్తూ ఉంటాం, జిల్లేడు రసం కనుక కళ్ళల్లో పడితే కంటి చూపు పోతుందని చెప్పేసి. సో దాని గురించి చూడండి. ఏంటి? క్యాలోట్రోపిస్ ప్లాంట్. వాట్ ఈస్ దిస్ కాల్డ్? క్యాలోట్రోపిస్ ప్లాంట్ are called madar in India and found in abundant in open areas, grasslands and farmlands. Okay, the milky latex of these leaves and stems of Calotropis gigantea contains poison. ఆకుల్లో ఉంటుంది, కొమ్మల్లో ఉంటుంది, పువ్వుల్లో ఉంటుంది, అణువణువున ఈ ప్లాంట్ వచ్చేసి పాయిజనస్ ప్లాంట్. నెక్స్ట్ అండి, ఫోథోస్ ఆర్ మనీ ప్లాంట్. మన ఇళ్లలో కామన్గా చూసేటువంటి ప్లాంట్ ఈ ఫోథోస్ లేదా మనీ ప్లాంట్ అండి. మామూలుగా మనం ఇంటి లోపల పెంచుతామండి ఈ మనీ ప్లాంట్ని. ఎందుకంటే ఇంటి లోపడున్న చెడు గాలిని ఏదైతే ప్యూరిఫై చేస్తున్న నమ్మకంతో ఈ ప్లాంట్ని మనం పెంచుతాం. నమ్మకం ఏం కాదండి, ఇట్స్ ఎ ట్రూ ఫ్యాక్ట్ దట్ మనీ ప్లాంట్ ప్యూరిఫైస్ ద ఎయిర్ విత్ ఇన్ ద హౌస్ హోల్డ్. ఓకే, ఇంటి లోపడున్న హార్మ్ఫుల్ ఎయిర్ అంతా ప్యూరిఫై చేస్తుంది. కానీ ఈ ప్లాంట్ యొక్క లీవ్స్ కనుక మీరు తింటే ఇట్స్ వెరీ వెరీ హార్మ్ఫుల్. సో నెవర్ ట్రై టు చీవ్. ఏదో కోపంతోనైనా అనుకోకుండా కూడా వీటిని చీవ్ చేయకండి. సో పోథోస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్ ప్లాంట్స్ ఫర్ రిమూవింగ్ ద పొల్యూటెంట్స్ ఫ్రమ్ ద ఎయిర్. ఇట్ ఈస్ ఆల్సో ఈజీ టు ప్రాపగేట్ ఫ్రమ్ ద కట్టింగ్స్. ఇవి చాలా తొందరగా పెరుగుతాయండి. చిన్న కొమ్మ కట్ చేసుకొని మట్టిలో పెట్టేస్తే పెరుగుతుంది. Pothos is considered to be the only mildly harmful in small quantities but can produce uncomfortable and sometimes serious side effects in animal and people. It can cause burning of the mouth mottam manta, skin irritation, swelling of lips,
టంగ్ అండ్ థ్రోట్ అండ్ వామిటింగ్ అండ్ డయేరియా. మీరు వీటిని కనుక నమిలినా సేవించినా కూడా మొత్తం నోరంతా పొక్కేయడం, నాలుక వాచిపోవడం, పెదాలు వాచిపోవడం, డయేరియా అటువంటి లక్షణాలన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్లవర్ దతురా ఫ్లవర్ అండి. ఇది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న ఫ్లవర్. ఎందుకంటే ఒక ఫ్లవర్ యొక్క పార్ట్స్ని కనుక మనం చదవాలనుకుంటే, ఏదైతే మనం ప్రీవియస్ క్లాస్లో ప్లాంట్ గురించి క్యారెక్టరిస్టిక్స్లో చదువుకున్నామో, ఒక ఫ్లవర్ యొక్క హోల్ స్ట్రక్చర్, హోల్ బాడీని క్లియర్గా చూడాలి అంటే ఫిమేల్ పార్ట్, మేల్ పార్ట్, ఓవం ఇవన్నీ చూడాలంటే దతురా ఫ్లవర్ ఈజ్ ద బెస్ట్ వన్. ఎందుకంటే దాని సైజు పెద్దది, దాని నుంచి క్లియర్గా మనం అర్థం చేసుకోగలుగుతాం. సో ఈ దతురా ఫ్లవర్ కూడా చాలా చాలా హార్మ్ఫుల్ అండి. ఓకే, ద స్పీసీస్ ఆఫ్ దతురా ఆర్ పాయిజనస్ అండ్ పొటెన్షియల్లీ సైకోయాక్టివ్. అంతా పిచ్చిగా అయిపోతుంది అనమాట, మందు తాగినట్టు, లేదా మొత్తం సైకోట్రోపిక్ అంటే హాల్యూజినేషన్స్ రావడం, ఎవరో వస్తున్నారు, ఎవరో కొడుతున్నారు, ఏదో అవుతుంది, ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయన్నమాట మనకు దతురా తింటే. ఎస్పెషలీ దేర్ సీడ్స్ అండ్ ఫ్లవర్స్ which can cause respiratory depression, arrhythmias, fever, delirium, ఏంటంటే hallucinations, యాంటీకోలినెరిక్ సిండ్రోమ్ అండ్ సైకోసిస్. ఏమంటారండి, అంత పిచ్చి పట్టినట్టుగా చేయడం, ఏదోలా బిహేవ్ చేయడం, ఇవన్నీ కూడా సైకోట్రోపిక్ మనకు దతురా ఫ్లవర్ నుంచి వచ్చే విత్తనాల ద్వారా కూడా మనకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇఫ్ టేకెన్ ఇంటర్నల్లీ, due to their effects and symptoms, they have occasionally been used not only as poisons but also as hallucinogens by various groups throughout the history. ఇది కేవలం పాయిజన్ లానే కాదండి, ఒకరికి పిచ్చి పట్టినట్టుగా నిరూపించడానికి కూడా అప్పుడప్పుడు యూజ్ చేసిన ఆనవాళ్ళు మన హిస్టరీలో ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం. నెక్స్ట్ అండి గురువి గింజలు లేదా రోజరీ పీస్. ఈ గురువి గింజలు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ రెడ్ కలర్గా ఉండి, ఇదంతా కూడా ఇలా రెడ్ కలర్గా ఉండి, ఇక్కడ చిన్నగా బ్లూ కలర్ లేదా బ్లాక్ కలర్గా ఉంటుంది ఈ గురువి గింజలు. వీటిని మామూలుగా గురువి గింజలు ఇప్పటికి కూడా బంగారు షాపుల్లోకి వెళ్తే, ఎవరండి ట్రెడిషనల్ బంగారు మన సోనకారుల దగ్గరికి వెళ్తే వారు గోల్డ్ని తోచడంలో ఈ గింజల్ని వాడతారండి. ఎందుకంటే ఈ ప్రతి గింజ ఈక్వల్ సైజ్, ఈక్వల్ వెయిట్లో ఉంటాయి. ఏంటండి ఇవి గురువి గింజలు. ఈ గురువి చెట్టు ఇలా ఉంటుందండి. ఈ గురువి గింజలు అనేటివి చాలా చాలా పాయిజనస్ గింజలు. దీని యొక్క టెక్నికల్ నేమ్, సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే అబ్రస్ ప్రికేటోరియస్ బీన్స్, ఆల్సో నోన్ యాజ్ రోజరీ పీస్ ఆర్ జిక్యూరిటీ బీన్స్, ఆర్ డిస్టింక్టివ్ లుకింగ్. ఇవి మామూలుగా మనం ట్రైబల్స్ని కనుక చూస్తే వారు అలంకారం కోసం దే వేర్ దెమ్ యాజ్ జ్యువెలరీస్ అరౌండ్ దర్ నెక్స్, wrists and etc. Looking red seeds with black spots that are commonly used in jewelries and toys, especially from foreign sources. The entire plant is toxic, but the beans are highly toxic to human. మొత్తం ప్లాంట్ టాక్సిక్ అండి, కానీ వాటి గింజలు ఇంకా టాక్సిక్. ఇఫ్ ఈటెన్ the precatorious seeds can cause symptoms such as కళ్ళు తిరగడం, వామిటింగ్స్ రావడం, పొత్తి కడుపులో నొప్పి రావడం లేదా డయేరియా. Patients might also experience faster heart rates, headache, hallucination, lethargy, seizures, fever and organ failure. మీ యొక్క ఆర్గన్స్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం అత్యధిక మొత్తంలో దీంట్లో ఉంటుందన్నమాట. So this is how the rosary plant look like. Okay, this is native to India, భారతదేశానికి చెందిందండి. Parts of Asia and also introduced to Florida from the ornamental purpose. ఫ్లోరిడాలో కూడా ఇంట్రడ్యూస్ చేశామండి ornamental purpose. Found throughout the Central Asia and South Asia, South Florida కూడా. సో యూ కెన్ సెల్ఫ్ రీడ్ అండి, ఒకసారి పాస్ చేసుకొని చూడండి. ఇక్కడ డేంజర్ సైన్ చూడొచ్చు మీరు, దట్ ఈస్ వెరీ వెరీ హార్మ్ఫుల్. ఇది మీరు కనుక ఈ ప్లాంట్ని చూస్తే ఇది తీగలా పాకుతుందండి. చిన్న చిన్న చెట్ల పైన తీగలా పాకి ఆ చెట్లపై నుంచి వాటి గింజల్ని డిస్పోజ్ చేస్తూ ఉంటాయన్నమాట. ప్రతి హార్మ్ఫుల్ ప్లాంట్స్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వీటికి ఒక యూనిక్ నేచర్ ఉంటుంది. ఏంటంటే త్వరగా పెరుగుతాయి, ఎక్కడైనా బతకగలవు, ఎలాంటి సాయిల్లో అయినా బతకగలవు. సో మంచి ప్లాంట్స్ ఎప్పుడు ఇలా ఉండవు, హార్మ్ఫుల్ ప్లాంట్స్ మాత్రమే ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లాంట్ అండి, ఇది చాలా వరకు మీరు వింటూ ఉంటారు, బెల్లడోనా. ఏంటండి బెల్లడోనా అంటే మామూలుగా ఇక్కడ ఫిగర్లో చూడొచ్చు, ఈ ఆకు కానివ్వండి ఇలా బ్లూ కలర్ లేదా బ్లాక్ కలర్లో ఉన్న సీడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇది మీరు చిన్నప్పుడు కనుక మామూలు స్కూల్స్లో కనుక చదివి ఉండుంటే బ్లాక్ బోర్డులకి మనం ఒక ఆకు పసరు తెచ్చేసి పూస్తూ ఉంటాం కదా, అది ఇదే ఆకు అండి.
This is also a harmful plant, we never know that. So belladonna has chemicals that can block functions of బాడీస్ నర్వస్ సిస్టమ్. ఈ ఆకు తిన్నా కానీ ఈ గింజ తిన్నా కూడా మన యొక్క నర్వస్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సమ్ ఆఫ్ ద బాడీలీ ఫంక్షన్స్ రెగ్యులేటెడ్ బై ద నర్వస్ సిస్టమ్ ఇంక్లూడింగ్ సలైవేషన్, స్వెటింగ్, ప్యూపిల్ సైజ్, యూరినేషన్, డైజెస్టివ్ ఫంక్షన్స్ అండ్ అదర్స్. మన యొక్క ప్యూపిల్ సైజ్ని డైలేట్ చేయడం, లేదా మన నోట్లో సలైవాని రాకుండా మొత్తం ఎండబెట్టడం మన నోట్ని, లేదా స్వెట్టింగ్, అతిగా మొత్తంలో స్వెట్ లేదా స్వెట్ను ఆపేయడం కూడా ఈ బెల్లడోనా యొక్క నేచర్ అనమాట. దాన్ని తినడం ద్వారా వచ్చే మన వ్యాధులు అనమాట. సో మామూలుగా మన ఇంట్లో మనం ఏం చేస్తామండి, ఆర్నమెంటల్ ప్లాంట్స్ అందంగా కనిపిస్తాయి కదా అని 2-3 కుండీలు తెచ్చేసి పెడుతూ ఉంటాం. మరి ఇవి మంచి చెట్ల పిచ్చి చెట్ల అని ఏ రోజున ఆలోచించామా? ఆలోచించాము. సో కనుక మీరు మన ఇంట్లో కనిపించేటటువంటి మామూలు చెట్లు ఏవైతే డెకరేషన్ కోసం యూజ్ చేస్తామో అవన్నీ కూడా హార్మ్ఫుల్ ప్లాంట్స్ ఏనండి. నెవర్ ట్రై యువర్ చిల్డ్రన్స్, మీ పిల్లలు కనుక వీటిని నములుతున్నప్పుడు కానీ చేత్తో పట్టుకొని నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు కానీ దయచేసి గమనించాలి, ఆల్ దీస్ ప్లాంట్స్ ఆర్ హార్మ్ఫుల్ ప్లాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ మదర్ ఇన్ లాస్ టంగ్ ప్లాంట్, ఇది మన ఇంట్లో కామన్గా కనిపిస్తుంది. నెక్స్ట్ కెలాడియం ఆర్ బ్లీడింగ్ హార్ట్, ఈ చెట్టు. ఆ తర్వాత వీటిని కేన్ అంటామండి. ఓకే, డిఫెండ్ బ్యాకియా. ఆ తర్వాత కార్న్ ప్లాంట్ లేదా డ్రాసినియా ఫ్రాగ్రెన్స్. సో ఈ 4 ప్లాంట్స్ మన ఇంట్లో కుండీలో కనిపిస్తాయి. బేసికలీ ఇవి ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ప్రవేశపెట్టారండి. ఎందుకంటే వారి పొలాలను కాపాడుకోవడానికి జంతువుల నుంచి ఆ పొలాల చుట్టూ ఇవి ఉండేవి, కానీ వీటిని ఇప్పుడు డెకరేషన్ అని చెప్పేసి తెచ్చుకున్నాం. దీస్ ఆర్ ఆల్ హార్మ్ఫుల్ ప్లాంట్స్, ప్లీజ్ డు నాట్ పుట్ దెమ్ ఎట్ యువర్ హోమ్. సో నెక్స్ట్ నార్కోటిక్స్ అనే దాని గురించి నీకు ఫస్ట్లోనే చెప్పాను. వాట్ ఆర్ దిస్ నార్కోటిక్స్? మీకు సైకోమెట్రిక్ అంటే వెంటనే ఎనర్జీ ఇచ్చే విధంగా, వెంటనే హాలూసినేషన్స్ ఇచ్చే విధంగా, ఏదో సాధించామనే ఫీలింగ్ ఇచ్చేటివే ఈ యొక్క నార్కోటిక్స్ అండి, నార్కోటిక్ డ్రగ్స్. సో దీంట్లో ఫస్ట్ మనం నేర్చుకునేది కనాబీస్, గంజాయి మొక్క అండి. ఓకే, గంజాయి తాగేవారు, గంజాయి మొక్క. సో కనాబీస్ అనేది ఇలా కనిపిస్తుందండి మామూలుగా. అయితే మామూలుగా కనాబీస్లో ఈ హెంప్ అనే దాన్ని మనం మెడిసినల్ వాల్యూస్కి, మెడిసిన్స్కి, సోప్స్ తయారీలో, షాంపూ తయారీలో, ఓకే, కొంతమంది ఆహార పదార్థంగా కూడా తింటారండి, డైటరీ. ఓకే, తక్కువ మొత్తంలో తీసుకుంటే ఎటువంటి హాని జరగదండి, కానీ వీటిని ఎట్లా తీసుకోవాలి ఎలా తీసుకోకూడదో తెలిసి కూడా ఉండాలి. కెనాబీస్ హ్యాస్ వేరియస్ మెంటల్ అండ్ ఫిజికల్ ఎఫెక్ట్స్ విచ్ ఇంక్లూడ్స్ యూఫోరియా. ఓకే, ఏదో కొత్త రాజ్యం, ఏదో కొత్త దేశంలో, ప్రపంచంలో ఉన్నట్టు ఫీల్ అవ్వడం, ఆల్టర్డ్ స్టేట్స్ ఆఫ్ మైండ్ అండ్ సెన్స్ ఆఫ్ టైమ్, డిఫికల్టీ ఇన్ కాన్సన్ట్రేషన్, ఇంపేర్డ్ షార్ట్ టర్మ్ మెమొరీ, మీకు మెమొరీ ఎక్కువసేపు రిటెన్షన్ కాదు, ఇంపేర్డ్ బాడీ మూమెంట్స్, బ్యాలెన్స్ అండ్ ఫైన్ సైకోమోటార్ కంట్రోల్, రిలాక్సేషన్ అండ్ ఇంక్రీజ్డ్ అపటైట్, ఆకలి ఎక్కువగా పెరుగుతుంది, పిచ్చి పిచ్చిగా ఉంటాం, ఏదో లోకంలో ఉంటాం. సో ఆన్సెట్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఇస్ ఫెల్ట్ విత్ ఇన్ ద మినిట్స్ వెన్ స్మోక్డ్ బట్ మే టేక్ అప్ టు 90 minutes వెన్ ఈటెన్. నమిలినప్పుడు వెంటనే కాదండి, కానీ దాన్ని సిగరెట్ లాగా పీల్చినప్పుడు మాత్రం వెంటనే ఎఫెక్ట్ వస్తుంది. ద ఎఫెక్ట్స్ లాస్ట్ ఫర్ 2 to 6 hours, మామూలుగా 2 నుంచి 6 గంటల వరకు లాస్ట్ అవుతుంది. డిపెండింగ్ అపాన్ ద అమౌంట్ యూజ్డ్ అట్ హై డోసెస్, మెంటల్ ఎఫెక్ట్స్ కెన్ ఇంక్లూడ్ యాంగ్జైటీ, డెల్యూషన్స్, హాల్యూసినేషన్స్, పానిక్, పారనోయియా అండ్ సైకోసిస్. పిచ్చిగా ప్రవర్తించడం, ఏదో వస్తుంది ఏదో అయిందని ఏది పడుతుంది మాట్లాడేయడం, కళ్ళు తిరిగినట్టు మాట్లాడడం, సోయి లేకుండా మాట్లాడడం, ఇవన్నీ కూడా దీని యొక్క ఎఫెక్ట్ అన్నమాట. There is a strong relation between cannabis and the risk of psychosis, though the direction of casualty is debated. అంటే సైకోసిస్ ఏమైనా వస్తుందా లేదా అనేది అంత వెంటనే తెలియదండి, కానీ సైకోసిస్కి దీనికి మాత్రం చాలా దగ్గర సంబంధం ఉంది, పిచ్చి వల్ల అవ్వడం. ఫిజికల్ ఎఫెక్ట్స్ ఇంక్లూడ్, మామూలుగా ఇది తిన్నవాడికి హార్ట్ బీట్ పెరుగుతుందండి, వెంటనే దడదడ పెరుగుతుంది, ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, నాసియా అండ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఇన్ చిల్డ్రన్ హూస్ మదర్స్ యూస్ కెనాబీస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఎవరైతే ఆడవారు వారు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కెనాబీస్ కనుక తీసుకుంటే పుట్టే పిల్లలు సరిగ్గా తెలియగలవారు పుట్టరండి. వారికి అంత న్యూరలాజికల్ డిఫెక్ట్స్ వస్తాయి, కొంచెం వీక్గా పిచ్చిగా ఉంటారు. సో దయచేసి ప్రెగ్నెంట్ ఉమెన్ వీటికి జోలికి కూడా వెళ్ళకూడదు. షార్ట్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ మే ఆల్సో ఇంక్లూడ్ డ్రై మౌత్ అండ్ రెడ్ ఐ. లాంగ్ టర్మ్ అడ్వర్స్ ఎఫెక్ట్ మే ఇంక్లూడ్ అడిక్షన్, దీనికి అడిక్ట్ అయిపోయి బానిసలు అయిపోతాము. ఆ తర్వాత డిక్రీజ్డ్ మెంటల్ ఎబిలిటీ, those who started regular use, adolescent, chronic coughing,
susceptibility to respiratory infections and cannabinoid hypermesis syndrome. ఏంటండి ఇక నేను తినాలి తీసుకోవాలని ఎప్పుడు అనిపించడం, దీన్ని తీసుకోవడం ద్వారా లంగ్స్ సంబంధించిన వ్యాధులు రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో వీ హ్యావ్ టు అవాయిడ్ కన్నాబిస్. నెక్స్ట్ పాపీ సీడ్స్ లేదా పపాయర్ సోమిఫెరమ్. పాపీ సీడ్స్ లేదా పపాయర్ సోమిఫెరమ్, దీన్ని నల్ల మందు అని కూడా అంటామండి. మామూలుగా ఓపియం కల్టివేషన్లో లేదా దీన్ని కూడా డ్రగ్స్ హెరాయిన్ కల్టివేషన్లో కూడా వాడుతూ ఉంటాం. సో డ్రింకింగ్ పాపీ సీడ్ ట్రీ ఈజ్ పాసిబుల్లీ అన్సేఫ్. మామూలుగా చూడండి, ఇది పాపీ సీడ్ అండి, దీంట్లో నుంచి వచ్చే జిగురు ఉంది చూడండి, ఈ జిగురు నుంచి కూడా డ్రగ్స్ తయారు చేస్తాం. మామూలుగా ఇవి చాలా అందంగా కనిపిస్తాయండి, ఆర్నమెంటల్ ప్లాంట్స్లో వాడతాం. ఇది మీరు భారతదేశంలో కూడా కొంతమంది ఇల్లీగల్గా పెంచుతారు. మామూలుగా అయితే వీటిని మెడిసినల్ పర్పస్ కోసం మాత్రమే పెంచాలి, అది కూడా అండర్ కంట్రోల్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, చాలామందికి తెలియకపోవచ్చు. అండర్ విచ్ మినిస్ట్రీ, ఏ మినిస్ట్రీ కింద ఈ సైకోట్రోపిక్ డ్రగ్స్ తయారు చేసే అటువంటి చెట్లు ఏవైతే ఉంటాయో ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటాయండి? మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఇదేంటో మీరు కొంచెం రీసెర్చ్ చేయాలి, బట్ వాట్ ఈస్ సెడ్ ఈస్ వెరీ ట్రూ. దీని గురించి మీరు రీసెర్చ్ ఖచ్చితంగా చేయాలి ఒకసారి. సో పాపీ సీడ్ నుంచి, ఈ యొక్క విత్తనాల నుంచి వచ్చినటువంటి టీ ఏదైతే మీరు సేవిస్తారో అది చాలా పాయిజనస్ అండి. ఈజ్ మేడ్ బై సోకింగ్ పాపీ సీడ్స్ ఇన్ వాటర్. ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద పాపీ సీడ్ కంటైన్ మార్ఫిన్ ఉంటుందండి బయట సీడ్స్లో. ఈ మార్ఫిన్ వచ్చేసి మామూలుగా ట్యాబ్లెట్స్లో కూడా వాడుతూ ఉంటాం. మార్ఫిన్ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే అస్సలు మంచిది కాదు. And other opiates, when poppy seeds is soaked in the water to make the tea, the morphine and other opiates can seep into the water. Drinking water may cause side effects or death due to opiate content. Eating very large amount of poppy seeds is also possibly unsafe. Eating very large amounts of poppy seed might block the bowels. మీ యొక్క జీర్ణకోశాన్ని బ్లాక్ చేసి మీకు చాలా కడుపు నొప్పి, అబ్డామిన్ పెయిన్. బట్ ఇట్ కెన్ cause very uncommon. నెక్స్ట్, సో ఇప్పటివరకు అన్ని హార్మ్ఫుల్ స్పీసీస్ గురించి చూసామండి. కానీ ఇంకొక రకమైన హార్మ్ఫుల్ స్పీసీస్ ఏమైనా ఉన్నాయంటే వాటిని మనం ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్గా మనం డివైడ్ చేయవచ్చు. ఏంటంటే ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దిస్ ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్? ఇవేంటి అంటే ఫ్రెండ్స్, మన దేశానికి చెందినవి కాదు, ఏదో పక్క రాష్ట్రం పక్క దేశం ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయి మన ప్లాంట్స్ని, మన చెట్లకి హానికరంగా మారే వాటిని ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్ అంటాం. సో డెఫినేషన్ చూద్దాం. అండ్ ఏలియన్ స్పీసీస్ ఇంట్రడ్యూస్ అవుట్ సైడ్ ఇట్స్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. తన ప్లేస్ కాదు, తన ఏరియా కాదు, కానీ అవుట్ సైడ్ ద ఏరియా, తన నార్మల్ ప్లేస్ కంటే బయట నుంచి తెచ్చిపెట్టాం. అకార్డింగ్ టు ద ఎక్స్పర్ట్స్, ఏలియన్ స్పీసీస్ బికమ్ ఇన్వేసివ్. అంటే ఇది ఎక్కడిదో బయటది, ఏలియన్ మనకు సంబంధించి కాదు. అది ఇన్వేసివ్ ఏ రోజు మారుతుంది అంటే ఇన్వేసివ్ వెన్ they are introduced deliberately or accidentally outside their natural areas where they outcompete the native species and upset the ecological balance. ఏంటంటే అక్కడ ఉన్న చెట్లని చంపేసి వాటికంటే ఎక్కువగా పెరిగి ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న మొత్తం ఎకాలజీని డిస్టర్బ్ చేస్తుందో అప్పుడు దాన్ని ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్ అంటాం. ఏమంటామండి? ఇన్వేసివ్గా మారుతుందో ఏలియన్ స్పీసీస్. The most common characteristics of invasive species are rapid reproduction. మామూలుగా దీనికి ఉన్న ఫీచర్ త్వరగా రిప్రొడక్షన్ అవుతుంది, త్వరగా పెరుగుతుంది. హై డిస్పోజల్ ఎబిలిటీ, వాటి యొక్క సీడ్స్ని వెంటనే స్ప్రెడ్ చేస్తుంది. ఎబిలిటీ టు సర్వైవ్ ఆన్ వేరియస్ ఫుడ్ టైప్స్, ఏది దొరుకుతుంది, ఏ సాయిల్లో పడితే ఆ సాయిల్, సాలైన్ సాయిల్ కానీ అసలు ఫర్టిలిటీ లేని సాయిల్ కానీ, వైడ్ రేంజ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్స్, వేడిలో చలిలో అన్నిట్లో. అండ్ ఎబిలిటీ టు అడాప్ట్ ఫిజియోలాజికల్ టు న్యూ కండిషన్స్ కాల్డ్ ఫినోటోపిక్ ప్లాస్టిసిటీ. ఏమంటా అండి, ఎటువంటి క్లైమేట్కైనా తనను తాను అందుబాటులో లేదా తనను తాను చేంజ్ చేసుకుంటుంది అనేది ఈ ఇన్వెసివ్ ఏలియన్ స్పీసీస్ యొక్క లక్షణాలు. గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ మై ఫ్రెండ్స్? ఇందులోంచి బిట్ వస్తుందండి ఫిలిమ్స్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇన్వెసివ్ స్పీసీస్? హయ్యర్ సీడ్ డిస్పర్సల్, ఫాస్టర్ గ్రోత్. ఓకే, ఆ తర్వాత ఇంకేం రాస్తారు? కెన్ వైడ్ రేంజ్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్, కెన్ సర్వైవ్ ఇన్, ఓకే, కెన్ సర్వైవ్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అనేటివి మీరు రాసుకోవాలి.
The alien invasive species are non-native to an ecosystem. They may cause economic or environmental harm or even adversely affect human health. మీ ఎకనామీ లాస్, ఎందుకంటే మీకు కావాల్సిన అవసరమైన చెట్లను చంపేస్తుంది. మీ ఎన్వైరన్మెంట్ లాస్, ఎందుకంటే ఈ స్పీసీస్ వచ్చినప్పుడు ఆ ఏరియా మొత్తాన్ని ఆక్రమించుకొని నాశనం చేస్తాయి కనుక. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్లో. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ వాటర్ హైసింత్. వాటర్ హైసింత్, ఈ వాటర్ హైసింత్ అంటే ఏం చేస్తుందంటే, ఇది మామూలుగా నార్త్ అమెరికాకి చెందిందండి, ట్రాపికల్ అమెరికా. ట్రాపికల్ అమెరికా అంటే నార్త్ సౌత్ మధ్యలో ఉంటాయి చూడండి చిన్న చిన్న రాజ్యాలు, పనామా